Good morning, good afternoon, and good evening. So next chapter ఏంటమ్మా చాప్టర్ నెంబర్ 4 సెక్యూరిటీ వాల్యుయేషన్. సో గ్యాప్ వచ్చింది కదా కొంచెం, సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అన్న. సో డ్యూ టు అదర్ ఆస్పెక్ట్స్ క్లాసెస్ రికార్డ్ చేయలేకపోయాను. సో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది కదా నూజివీడ్లో, అన్ని ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. సో క్షమించండి. ఐ హోప్ ఎస్ఎఫ్ఎం నేను ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీలైతే 2 times వినండి. ఎందుకంటే మనం చదివి ప్రాక్టీస్ చేసిన దానికన్నా విని 2 times ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అండ్ మీరు కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయండి, కానీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పైన కాదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నారు. మీరు సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చేయండి ఫస్ట్. ఎందుకంటే నా మెటీరియల్ అయితే మీ దగ్గర లేదు కదా, మీరు నా దగ్గర కోచింగ్ తీసుకుని ఉంటారు కదా. సో దట్స్ వై నేనైతే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాను, సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్కి ఇచ్చాను ప్రయారిటీ. అండ్ రీసెంట్గా యాడ్ చేసిన క్వశ్చన్స్, ఎగ్జాంపుల్ సెక్యూరిటీ వాల్యుయేషన్లో రెపో అండ్ రివర్స్ రెపో క్వశ్చన్ లాస్ట్లో యాడ్ చేసాడు, డర్టీ ప్రైస్. అది న్యూ క్వశ్చన్, ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అట్లాంటివి మనం మిస్ చేయకూడదు. సో సెక్యూరిటీ వాల్యుయేషన్ టాపిక్ మంది. బట్ మళ్ళీ రిమైండ్ చేస్తాను, మీరు వీలుంటే థియరీ టాపిక్స్ ఇగ్నోర్ చేస్తున్నారు. థియరీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటైజేషన్, రిస్క్ మేనేజ్మెంట్, స్టార్టప్ ఫైనాన్స్, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ టైం ఎక్కువ మార్క్స్. అర్థమైందా? అందరూ ఫారెక్స్, డెరివేటివ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అవి ఓకే, ఇవి నేర్చుకోవాలి, తప్పలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఈ చిన్న టాపిక్స్ ఏవైతే వీటిని ఇగ్నోర్ చేయకూడదు, వీటిని చూడాలి. ఆ క్లాసెస్ వినండి. ఒకవేళ ఇప్పుడు వినకపోయినా థియరీ టాపిక్స్ లాస్ట్ మంత్కి వచ్చిన తర్వాత 30 days బిఫోర్ ఒకసారి విని మళ్ళీ ఎగ్జామినేషన్ ముందు రోజు మాత్రం ఖచ్చితంగా వినండి. ఎగ్జామినేషన్ ముందు రోజు ఖచ్చితంగా మీరు విని వెళ్ళండి క్లాసెస్కి, ఎగ్జామ్కి. ఇప్పుడు మంచిగా స్కోర్ చేయొచ్చు. అర్థమైందా? పేపర్ ఒకవేళ టఫ్ వస్తే మనల్ని కాపాడేది థియరీనే. అర్థమైందా? ఇప్పటివరకు ఎస్ఎఫ్ఎం అయితే ఒకే ఒక అటెంప్ట్ టఫ్ వచ్చింది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకే ఒక అటెంప్ట్. మిగిలిన అన్ని అటెంప్ట్స్ మీరు కావాలంటే పాస్ పేపర్స్ అన్ని తీసి చూడండి, అన్నీ కూడా స్టడీ మెటీరియల్ నుంచే. ఒక్క అటెంప్ట్ మాత్రమే, ఆ అటెంప్ట్లో కూడా స్టడీ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. పాస్ అవ్వడం అయితే అయిపోవచ్చు. బట్ మనం ఎక్కువ అనుకుంటాం కదా, ఎస్ఎఫ్ఎం అనగానే 70, 80, 90 రావాలనుకుంటాం కదా, అవి రావు ఆ అటెంప్ట్కి, అంతే. అర్థమైందని నేను చెప్పింది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు, సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్. అవి అర్థం అవ్వడం కాదు. చాలామంది ఏంటంటే సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ మనకి క్వశ్చన్స్ అర్థమైనవి చాలా అనుకుంటారు. అలా కాదు. పర్ఫెక్ట్ అవ్వడం అంటే విత్ ఇన్ టైంలో చేయడం. ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, అది 10 marksకి వస్తుంది అనిపిస్తే కనుక 10 marks క్వశ్చన్కి టైం అలౌడ్ ఎంత, 19.5 minutes ఇంక్లూడింగ్ రీడింగ్తో కలిపి 19.5 minutes కదా. నువ్వు 19.5 minutesలో ఆ క్వశ్చన్ని కంప్లీట్ చేయగలిగితే నువ్వు పర్ఫెక్ట్ అయినట్టు. చాలామంది ఏం చేస్తారు, దాన్ని అర్థం చేసుకుంటారు, కూర్చొని నెమ్మదిగా 1/2 hour చేసి నాకు వచ్చేసింది అనుకుంటారు. అలా కాదు. సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నీకు ఎప్పుడు ఇచ్చినా కానీ చేసేలాగా ఉంటే, అవి పర్ఫెక్ట్ అయితే అప్పుడు నువ్వేం చేస్తావు, రిమైనింగ్ అడిషనల్ క్వశ్చన్స్కి వెళ్ళు. అర్థమైందని నేను చెప్పింది. అండ్ అలాగే ఈ క్లాసెస్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే నేను చెప్పింది నిజమే కాదని, మీరు ఈ క్లాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎనీ పాస్ట్ పేపర్ తీసుకొని అటెంప్ట్ చేయండి. మీరు పర్ఫెక్ట్గా నేను ఇచ్చిన మెటీరియల్ని కానీ ఈ క్లాసెస్ కానీ పర్ఫెక్ట్గా విని మీరు ఏ పేపర్ తీసుకొని ఎగ్జామ్ రాసినా కానీ చెప్తున్నాను కదా 70కి తక్కువ అయితే రావు. దానికి రీజన్ చెప్తున్నాను, నేను చెప్పాను కాదు, ఎస్ఎఫ్ఎం సబ్జెక్టే అంతమ్మా. మీకు తెలియక ఏదో వాస్ట్ సిలబస్ అనుకుంటారు. చాలా తక్కువ సిలబస్, తక్కువ టైంలో మనం కంప్లీట్ చేయొచ్చు. మీరు కావాలని చూసుకోండి, ఇప్పటివరకు నేను మనం చెప్పిన క్లాసెస్ అన్ని కూడా లెంత్ ఎంత, ఇన్ అవర్స్, మ్యాక్స్ నాకు తెలిసి 30 hours కూడా దాటలే. ఇంకా మేబీ ఈ క్లాస్తో 36 or 37 అవుతుందేమో, తెలీదు. సెక్యూరిటీ వాల్యుయేషన్, సెక్యూరిటీ అనాలిసిస్, మ్యూచువల్ ఫండ్స్, ఈ 3 topics అయితే మన సిఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం కంప్లీట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంటే వాళ్ళు చెప్పండి, ముందు ఎస్ఎఫ్ఎం క్లాస్ వినమనండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లీస్ట్ వెళ్ళి అటెంప్ట్ ఇవ్వమని చెప్పండి, ఎస్ఎఫ్ఎం రాయమని చెప్పండి. అర్థమైందా? అందుకని ఇగ్నోర్ చేయకండి. చాలామంది సిఏ ఫైనల్ వాళ్ళు చేసేది ఇదే తప్పు. ఎగ్జామ్కి ముందే ఒక 2-3 months ముందే గివప్, మనకు వద్దులే అనుకుంటారు. ఈ ఎస్ఎఫ్ఎం అయిన తర్వాత ఒకవేళ మిగిలిన సబ్జెక్ట్ రావు అనుకుంటే యూట్యూబ్లో చాలామంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, యంగ్ ఫ్యాకల్టీస్, మంచి ఫ్యాకల్టీస్. ఏదో ఒకటి సర్చ్ చేయండి, తక్కువ టైంలో ఎవరు కవర్ చేశారు, అది ఏ సబ్జెక్ట్ అయినా, లా కానీ ఆడిట్ కానీ సంథింగ్ ఏదైనా కానీ వెతకండి, చూడండి, వినండి. బట్ ఎగ్జామ్ అయితే రాయాలి, వదిలేయకూడదు. అర్థమైందా? సో టాపిక్ ఏంటమ్మా, చాప్టర్ నెంబర్ 4
సెక్యూరిటీ వాల్యుయేషన్. ఇప్పటివరకు నేను చెప్పింది ఏమైనా టైం వేస్ట్ అనిపిస్తుందా? లేదు కదా, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్, ఎలా చదువుకోవాలో తెలియాలి మెయిన్. సో చాప్టర్ నెంబర్ 4 సెక్యూరిటీ వాల్యుయేషన్. సెక్యూరిటీ వాల్యుయేషన్ టాపిక్ చాలా చాలా సింపుల్. తెలియక మనం ఏదో కాంప్లికేటెడ్ అనుకుంటాం, కానీ ఇది సిఏ ఇంటర్ లెవెల్ బేసిక్స్ వస్తే చాలు. సిఏ ఇంటర్ లెవెల్ బేసిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ ఓవర్వ్యూ చూద్దాం. చాప్టర్ ఓవర్వ్యూ, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ రిటర్న్ అండ్ ప్రెసెంట్ వాల్యూ. ఈక్విటీ వాల్యుయేషన్. ఈక్విటీ వాల్యుయేషన్ దానిలో మనకి వాల్యుయేషన్ మోడల్స్ ఉన్నాయి. డివిడెండ్ బేస్డ్, ఎర్నింగ్స్ బేస్డ్, క్యాష్ ఫ్లో బేస్డ్. అలాగే వాల్యుయేషన్ ఆఫ్ అ రైట్, వాల్యుయేషన్ ఆఫ్ అ రైట్. బాండ్ వాల్యుయేషన్, బాండ్ వాల్యుయేషన్లో ఈల్డ్ టు మెచ్యూరిటీ, వైటీఎం, డ్యూరేషన్, కన్వర్షన్, జీరో కూపన్ బాండ్ అండ్ రిఫండ్ డెసిషన్, రిఫండ్ డెసిషన్. అండ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ట్రెజరీ బిల్, కమర్షియల్ పేపర్, రెపో అండ్ రివర్స్ రెపో. మనకి స్టడీ మెటీరియల్లో కొత్తగా యాడ్ చేసింది ఈ కాన్సెప్ట్స్. రిమైనింగ్ అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నారు, ఇంతకుముందు కూడా ఉన్నాయి. కొత్తగా యాడ్ చేసినమో ట్రెజరీ బిల్, కమర్షియల్ పేపర్, రెపో అండ్ రివర్స్ రెపో. ఓకే, సరే. ఇది కాకుండా ఈ చాప్టర్కి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ అసెట్. ఆల్రెడీ ఇది మనం ఎక్కడ చూసాం? మెజర్స్ అండ్ ఎక్వేషన్లో చూసాం, కార్పొరేట్ వాల్యుయేషన్లో చూసాం. అదే మెజర్స్ అండ్ ఎక్వేషన్, కార్పొరేట్ వాల్యుయేషన్. సరే, ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. బేసిక్ కాన్సెప్ట్స్. రిటర్న్. ఇక్కడ ఏదేదో చెప్తాం కానీ మనం థియరీ ఇది ఇగ్నోర్ చేయొచ్చు మీరు, ఎందుకంటే వాల్యూ అనేది 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాల్యూ అనేది ఏమో 2 ఫ్యాక్టర్స్, ఒకటి బెనిఫిట్, ఇంకోటి రిస్క్. బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుతుంది, రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎగ్జాంపుల్. మనం రిస్క్ ఎక్కువ తీసుకున్నాం అంటే రిక్వైర్డ్ రిటర్న్ కూడా ఎక్కువ, అవునా కదా? ఏ రిస్క్ లేనప్పుడు మనం ఆర్ఎఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నువ్వు రిస్క్ తీసుకున్నప్పుడు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా ఎక్స్పెక్ట్ చేస్తావు, అవునా కదా, యాజ్ పర్ సిఏపిఎం. సో రిస్క్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందమ్మా? రిక్వైర్డ్ రిటర్న్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే నీ రిక్వైర్డ్ రిటర్న్, నీ ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా వాల్యూ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. వాల్యూ అవుద్ది, డిక్రీజ్ అవుద్ది. అర్థమైందా? సో బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే ఏమవుద్ది? వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. సో రిస్క్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. వాల్యూ అవుద్దమ్మా, డిక్రీజ్ అవుద్ది. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ చాప్టర్కి కావాల్సింది ఏంటంటే సో వాల్యుయేషన్ ఎగ్జాంపుల్స్. సో వాల్యుయేషన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ వాల్యుయేషన్ ఎగ్జాంపుల్స్ ఒక 5 చెప్తాను, 5 చెప్పి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వస్తాను. అదే వాల్యుయేషన్ ఎగ్జాంపుల్స్. వాల్యుయేషన్ ఏదైనా మనకి వాల్యూ ఎలా వస్తుంది? ఏదైనా సరే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్లో వాల్యూ అంటే ఎలా వస్తుంది? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. అదే అసెట్ అయినా, బిల్డింగ్ కావచ్చు, ప్లాంట్ అండ్ మెషినరీ, ఈక్విటీ షేర్, బాండ్, ఏదైనా సరే ఆ వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తాం? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్లో బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. ఒక బిజినెస్ వాల్యూ కావాలి మనకి, ఒక బిజినెస్ వాల్యూ కావాలన్నా వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. నాకు బిజినెస్ ఉందనుకోండి, నాకు బిజినెస్ నుంచి ఏమొస్తుంది? అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అది మొత్తాన్ని కూడా ఏం చేయాలి? నేను ప్రెసెంట్ వాల్యూకి తీసుకొని రావాలి. దానికి నువ్వు ఏం చేస్తావు? సిఏ ఇంటర్ ఆర్ సిఎం ఇంటర్ లెవెల్లో వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఈబిఐటీ డివైడెడ్ బై కేఓ. అది ఇక్కడ నుంచే కాన్సెప్టా? సో వాల్యుయేషన్ అంటే ఏంటి? వాల్యూ ఎలా వస్తుంది? అండర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ ఫ్యూచర్ బెనిఫిట్. ఎగ్జాంపుల్ 1 ఈవెన్ క్యాష్ ఫ్లో. ఎగ్జాంపుల్ 1 ఈవెన్ క్యాష్ ఫ్లో ఇయర్ 1 to 5. 5 ఎగ్జాంపుల్స్ ఉంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సిఏ ఇంటర్ వాళ్ళకి, సిఎం ఇంటర్ వాళ్ళకి, సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఫైనల్ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 1 ఈవెన్ క్యాష్ ఫ్లో ఇయర్ 1 to 5, క్యాష్ ఫ్లో 10,000. మీరే చెప్పండి, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే ప్రెసెంట్ వాల్యూకి ఎలా తీసుకొస్తాం? సింపుల్. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో అంటే యాన్యుటీ కదా, యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ, యాన్యుటీ ఫ్యాక్టర్. క్వశ్చన్లో ఏం చెప్పకపోతే యాన్యుటీ ఇమీడియటా, యాన్యుటీ రెగ్యులరా? రెగ్యులరే. ఎందుకని ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నాం అంటే వెంటనే బెనిఫిట్ రాదు. బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? ఎండింగ్లో. అదే లాజిక్.
సో 10,000 ఇంటూ 3.791. 3.791 ఎలా వచ్చింది? ఇక్కడ మన ఎగ్జాంపుల్లో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 10%. అది ఎలా వచ్చింది? నేను చెప్పాను ఎగ్జాంపుల్ 10%. 3.791 ఎలా వచ్చింది? 1 divided by 1.1 ఈక్వల్ ఎన్ని టైమ్స్? 5 times గ్రాండ్ టోటల్. క్లియరా? లేదు, సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో రావచ్చు బెనిఫిట్. ఎగ్జాంపుల్ 0 కూపన్ బాండ్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్, రిడీమ్డ్ అట్ ఫేస్ వాల్యూ. అంటే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫేస్ వాల్యూ. అంటే సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తావు? ఇయర్ 5 క్యాష్ ఫ్లో 10,000. ప్రెసెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తావు. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టరా? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 6210. మీరు చెప్పండి, ఇది క్యాపిటల్ బర్స్టింగ్లో వచ్చిందా లేదా? క్యాపిటల్ బర్స్టింగ్ ఎన్పివి మెథడ్లో నువ్వు చేసేది అదే కదా. ఎన్పివి మెథడ్లో సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో అంటే నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్ ఆర్ పర్సెప్షన్. దానిలోంచి ఏం మైనస్ చేస్తున్నాం? మార్కెట్ వాల్యూ. అర్థమైందా? మన పర్సెప్షన్ కన్నా మార్కెట్ వాల్యూ తక్కువ ఉందనుకోండి, మిషన్ కొంటావు. మన పర్సెప్షన్ కన్నా మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, కొనవు. అంతే కదా? ఇదేనా కదా చేసేది అక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్. మల్టిపుల్ అన్ఈవెన్ అంటే అన్నిటినా? కాదు కదా. అప్పుడు ఏం చేస్తాం? ఇలా సపరేట్ 1, 2, 3 క్యాష్ ఫ్లో 10,000, 11,000 and 10,000. ప్రెసెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ 10%, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇలా చేస్తాం. ఐడియా ఉంది కదా మీకు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఇయర్ క్యాష్ ఫ్లో 1 to infinite years 10,000 వస్తుంది. అప్పుడు ఎలా డిస్కౌంట్ చేస్తావు? 5 years అంటే 1 divided by 1.1 is equal to 5 times గ్రాండ్ టోటల్. పోనీ 10 years అయితే ఏం చేస్తావు? 1 divided by 1.1 is equal to 10 times గ్రాండ్ టోటల్. 100 years అయితే ఈక్వల్ టు 100 times గ్రాండ్ టోటల్. ఇక్కడ ఇన్ఫైనైట్ అన్నాడు. ఇన్ఫైనైట్ అన్నప్పుడు ఇంకా సింపుల్, చాలా సింపుల్. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. అర్థమైందా? ఈ క్వశ్చన్నే ఫౌండేషన్ లెవెల్లో ఒకలా అడుగుతాడు. ఫౌండేషన్ లెవెల్లో ఎలా అడగవచ్చు? ఫౌండేషన్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ నాగ చైతన్య హీ వాంటెడ్ టు గిఫ్ట్ 10,000 rupees ఎవ్రీ ఇయర్ టు సమంత. ఓకే, ఫర్ ఇన్ఫైనైట్ ఇయర్స్ 10,000 rupees గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. హౌ మచ్ అమౌంట్ హీ నీడ్ టు డిపాజిట్ యాజ్ ఆన్ టుడే. ఈ రోజున తను ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి? నాగ చైతన్య ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 10,000 సమంతకి ఇవ్వగలడు అనేది క్వశ్చన్. ఏదో అనుకుంటాం మనం, ఎలాగా అసలు ఇన్ఫైనైట్ ఇయర్స్ 10,000 ఇవ్వడం పాసిబులేనా? ఎలా ఇస్తాం? సింపుల్, 10,000 డివైడెడ్ బై 10% ఎంత? 1 lakh. ఇన్ఫైనైట్ ఇయర్స్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో లేదా అవుట్ఫ్లో. ఇన్ఫైనైట్ ఇయర్స్ ఈవెన్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత? 10,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పారు? 10%. వాల్యూ ఎంత? 1 lakh. నాగ చైతన్య 1 lakh డిపాజిట్ చేస్తే చాలు, ఫర్ ఎవర్ 10,000 rupees సమంతకి గిఫ్ట్ ఇవ్వచ్చు. అలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే సింపుల్ కామన్ సెన్స్ అప్లై చేయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నాడు, నువ్వు 1 lakh డిపాజిట్ చేస్తే పర్ యానం ఎంత వస్తుంది? 1 lakh పైన 10% అంటే ఎంత వస్తుంది? 10,000. అదే 10,000 తీసుకెళ్ళి సమంతకి ఇస్తావు. అర్థమైంది నేను చెప్పింది? అర్థమవుతుంది మీకు లాజిక్? సో అందుకని ఇక్కడ ఏంటమ్మా, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ అన్నప్పుడు వాల్యూ ఎలా వస్తుంది? యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. ఇదే ఫార్ములా కదా నువ్వు యూజ్ చేసేది, ఈబిఐటీ డివైడెడ్ బై కేఓ. ఈబిఐటీ డివైడెడ్ బై కేఓ లేదా P0 ఈజ్ ఈక్వల్ టు D1 బై కేఈ. P0 ఈజ్ ఈక్వల్ D1 బై కేఈ. ఇదే లాజిక్ కదా. P0 అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్. D1 బై కేఈ చేస్తాం. ఇదే లాజిక్ కదా. లేదు వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఏం చేస్తాం? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్ డివైడెడ్ బై కేఈ. అంతే కదా. బిజినెస్ వాల్యుయేషన్లో చాలా ఎక్కువ సార్లు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. చాలా అంటే చాలా ఎక్కువ సార్లు. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. సో క్యాష్ ఇన్ఫ్లోస్ ఈవెన్ కాదు, క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. విత్ గ్రోత్ రేట్ అంటే 1 to infinite years క్యాష్ ఫ్లో ఎంత? 10,000.
రిక్వైర్డ్ రిటర్న్ 10%, గ్రోత్ రేట్ ఎంత 5%. ఇప్పుడు ఎలా వస్తుంది ఫార్ములా? మీకు సిఏ ఇంటర్లో గుర్తుంది అనుకుంటా ఫార్ములా. కే ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? d1 by p నాట్ ప్లస్ g. d1 by p నాట్ ప్లస్ g గుర్తుందా? సో దాన్ని మనం యూస్ చేస్తే పెన్ రావట్లేదమ్మా. ఓకే, ఫార్ములా ఏంటి చెప్పండి? కే ఈజ్ ఈక్వల్ టు d1 by p నాట్ ప్లస్ g. రైటింగ్ అర్థం కావట్లేదు కదా, అందుకే కష్టపడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశా. కంగారు పడకండి, నా వాయిస్ వినండి చాలు. కే ఈజ్ ఈక్వల్ d1 by p నాట్ ప్లస్ g. తర్వాత ఏం రాస్తాం? కేఈ మైనస్ g ఈజ్ ఈక్వల్ టు d1 by p నాట్. p నాట్ ఈజ్ ఈక్వల్ టు d1 by కేఈ మైనస్ g. అంతేనా కాదా? ఓకే, పీ నాట్ అంటే ఏంటి? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. అది మరి వాల్యూ ఆఫ్ అ షేర్. ఎలా వస్తుంది వాల్యూ ఆఫ్ అ షేర్? డివిడెండ్. నువ్వు ఈక్విటీ షేర్ కొంటే డివిడెండ్ ఇండెఫినెట్ పీరియడ్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంటుంది డివిడెండ్. నువ్వేం చేస్తున్నావు? d1 by కేఈ మైనస్ సి. నువ్వే చెప్పు ఇక్కడ ఏమవుతుంది ఫార్ములా? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. అంతే కదా, సింపుల్. అర్థమవుతుందా? మనం లింక్ చేసుకోవాలి. ఈ 5 ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. 5 ఎగ్జాంపుల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనం లింక్ చేసుకోవాలి. ఓకే, సరిపోతుంది కదా కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం క్యాపిటల్ బడ్జెటింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్లియర్ కదా? వాల్యుయేషన్ ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయి కదా? ఇప్పుడు రిటర్న్ అమ్మా, ఏంటమ్మా ఇక్కడ ఏమన్నాడు? రిటర్న్ ఆల్రెడీ చూసాం కదా. వాల్యుయేషన్ అనేది 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాల్యూ అనేది ఏంటో 2 ఫ్యాక్టర్స్, ఒకటి బెనిఫిట్, ఇంకోటి రిస్క్. మొత్తం ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసాం ఇక్కడ మనం? 5 ఎగ్జాంపుల్స్ చూసాం. ఒకటేమో సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, ఇంకా ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటమ్మా? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో ఇండెఫినెట్ పీరియడా? క్యాష్ ఇన్ఫ్లో ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. అర్థమైందా? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో ఇండెఫినెట్ పీరియడ్ అయితే ఏం చేసాం? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. విత్ గ్రోత్ అయితే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. అర్థమైందా? సో 5 ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయి కదా? ఆ 5 ఎగ్జాంపుల్స్ వస్తే చాలు. ఓకే, సరే. ఇప్పుడు మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం కావాలి? ఒకటి బెనిఫిట్. మీరు చూడండి, ఏ అసెట్ అయినా అంతే కదా, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్లు అంతే కదా చేసింది మనం. ఒక ఫర్మ్ని మనం అక్వైర్ చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మనకు వచ్చే బెనిఫిట్ ఈబీఐటీ. ఎన్ని ఇయర్స్ వస్తుంది మనకి? ఇండెఫినెట్ పీరియడ్. అందుకని మనం సిఏ ఇంటర్లో నేర్చుకున్నప్పుడు కూడా వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాం? ఈబీఐటీ డివైడెడ్ బై కేఓ. అదే వాల్యూ ఆఫ్ ఈక్విటీ అయితే ఏం చెప్తున్నాం? ఈఏఈఎస్ డివైడెడ్ బై కేఈ, అర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ డివైడెడ్ బై కేఈ. అదే ఒక ఈక్విటీ షేర్ వాల్యూ కావాలనుకోండి, ఒక ఈక్విటీ షేర్ కొంటే ఇండెఫినెట్ పీరియడ్ ఏమొస్తుంది? డివిడెండ్. అంతేనా కదా? మరి వాల్యూ ఏమవుతుంది? d1 డివైడెడ్ బై కేఈ, d1 డివైడ్ బై రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. మీరు ఎక్కడైనా చూడండి, ఏ అసెట్ అయినా సరే వాల్యూ 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ ఉంటుంది. ఒకటి బెనిఫిట్, ఇంకోటి రిక్వైర్డ్ రిటర్న్. అదే బాండ్ అనుకోండి, అప్పుడు ఏంటమ్మా? బాండ్ అయితే ఏంటి? బాండ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇంట్రెస్ట్. అవునా కదా? సో నువ్వేం చేస్తావు? ఫ్యూచర్లో వచ్చే ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తాం? ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తాం. అవునా కదా? ప్లెయిన్ వెనీలా బాండ్లో నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇంట్రెస్ట్ అండ్ రిడెంప్షన్ వాల్యూ. అది మొత్తం ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తే నీకు వాల్యూ ఆఫ్ అ బాండ్ వస్తుంది, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ బాండ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఎలా వస్తుంది? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ క్యాష్ ఇన్ ఫ్లో టు ద ప్రెసెంట్ వాల్యూ. ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ మొత్తాన్ని ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ తీసుకుని రావాలి. దాని మీదే బేస్ అయి ఉంటుంది. ఈ మోడల్ నేమ్స్ మారచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ ఈ చాప్టర్ మొత్తం కూడా ఇప్పటివరకు చెప్పిన ఎగ్జాంపుల్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఓకే, సో చాప్టర్ ఓవర్వ్యూ మనం చాలా చూసినా కానీ ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి ఈక్విటీ వాల్యుయేషన్, ప్రిఫరెన్స్ షేర్ వాల్యుయేషన్, బాండ్ వాల్యుయేషన్. ఎందుకంటే సెక్యూరిటీస్ అంటే 3: ఈక్విటీ, ప్రిఫరెన్స్, బాండ్. సార్ ఇంతకీ సెక్యూరిటీ వాల్యుయేషన్ ఎందుకు చేయాలి సార్? సింపుల్, నువ్వు సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దావా వద్దా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేస్తావు.
55 రూపీస్ వచ్చింది. నీ పర్సెప్షన్లో ఈక్విటీ షేర్ వాల్యూ ఎంత? ఎక్స్ లిమిటెడ్ ఈక్విటీ షేర్ వాల్యూ 55, మార్కెట్లో 65 ఉంది. ఏం చేస్తావు? పర్చేస్ చేస్తావా? ఇన్వెస్ట్మెంట్ చేయవు. ఎందుకంటే నీ పర్సెప్షన్లో వాల్యూ ఎంత? 55, బట్ మార్కెట్లో ఎంత ఉంది? 65. ఇన్వెస్ట్మెంట్ చేస్తావా అంటే ఆన్సర్ ఈజ్ నో. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్, ఒకవేళ 45 ఉంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అర్థమైందా? ఓకే, ఈ 55 ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? థియరిటికల్ వాల్యూ లేదా ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. ఇంట్రిన్సిక్ వాల్యూ. నువ్వు ఇంట్రిన్సిక్ వాల్యూని దేంతో కంపేర్ చేసుకుంటావు? మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ మార్కెట్ వాల్యూ ఇంట్రిన్సిక్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. అర్థమైందా? ఆల్రెడీ నీ దగ్గర షేర్స్ ఉన్నాయి, ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తావు? హోల్డ్ చేద్దామా షేర్ని, సేల్ చేద్దామా అని ఒక డెసిషన్ తీసుకోవడానికి. నువ్వు ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తావు, 55 రూపీస్ వచ్చింది, మార్కెట్లో 70 ఉంది. ఏం చేస్తావు? వెంటనే సేల్ చేస్తావు. ఎందుకని? రీజన్ ఏంటి? మార్కెట్లో 70 ఉంది, నీ పర్సెప్షన్లో వాల్యూ ఎంత ఉండాలి? 55 ఉండాలి. కాబట్టి ఏం చేద్దాం? వెంటనే సేల్ చేద్దాం. సో డెసిషన్ మేకింగ్ యూజ్ అవుద్దాం సెక్యూరిటీ వాల్యుయేషన్ అనేది. ఓకే, సో అర్థమైంది కదా ఇప్పటి వరకు చెప్పిన బ్యాక్గ్రౌండ్. ఈ చాప్టర్కి ఇవన్నీ నేర్చుకోవాలి మనం. వాల్యుయేషన్. ఇప్పుడు చూద్దాం. రిటర్న్, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ తెలుసు కదా మీకు. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ జనరల్గా అది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయ్యి ఉండొచ్చు, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లేదా ఆపర్చునిటీ కాస్ట్. డిస్కౌంట్ రేట్ అంటే ద రేట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. జనరల్గా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ యూజ్ చేస్తాం యాజ్ అ డిస్కౌంట్ రేట్. ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ని డిస్కౌంట్ చేయడానికి నువ్వు యూజ్ చేసే రేట్ ఏంటమ్మా? రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, క్లియరా? It usually depends on risk-free rate plus risk premium for the relevant investment. Nothing but required return as per CAPM ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. RF అంటే రిస్క్ ఫ్రీ రేట్, RM అంటే మార్కెట్ రిటర్న్, బీటా అంటే రిస్క్ ఫ్యాక్టర్. RM మైనస్ RF నేమో మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటాం, RM మైనస్ RF ఇంటూ బీటాని సెక్యూరిటీ రిస్క్ ప్రీమియం అంటాం. గుర్తుందా? మర్చిపోయారా? మళ్ళీ ఒకసారి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చూడండి. IRR, internal rate of return, is the rate at which the present value of future cash flows equates the market price of the security. ఇది ఒక కాన్సెప్ట్ మీరు మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే CA ఇంటర్లో నేర్చుకున్నారు. కాబట్టి IRR పైన ఒక 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటో ఒక 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ IRR రావాలి, IRR క్యాలిక్యులేషన్ రావాలి. ఎందుకు రావాలి IRR క్యాలిక్యులేషన్? ఎందుకంటే బాండ్ వాల్యుయేషన్లో he may ask us to calculate yield to maturity. మళ్ళీ ఏం అడగొచ్చమ్మా? yield to maturity అడగొచ్చు. సో దట్స్ వై ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం మనం? IRR. ఎన్ని ఎగ్జాంపుల్స్? 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ IRR అమ్మా, ఇది ఇంపార్టెంట్. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ చాలామంది రాకపోవచ్చు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే రిటర్న్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. రిటర్న్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్, ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకు వచ్చే రిటర్న్ ఏమంటాం? IRR అంటాం. మరి యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్కి IRRకి డిఫరెన్స్ ఏంటి? యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ డస్ నాట్ కన్సిడర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. IRR కన్సిడర్స్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. అర్థమైందా? అలాగే IRR కన్సిడర్స్ క్యాష్ ఇన్ఫ్లో. IRR కన్సిడర్స్ క్యాష్ ఇన్ఫ్లో. IRR is the discount rate that equates sum of a discounted cash inflow with the initial cash outflow. IRR ఏంటి? డిస్కౌంట్ రేట్ at which sum of a discounted cash inflows are equal to sum of a discounted cash outflow. Nothing but initial cash outflow. IRR is nothing but rate of a return from the project. Rate of a return from the project. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 plus I power n. P is equal to A into 1 divided by 1 plus I power n. అంతేనా కాదా? P is equal to A into 1 divided by 1 plus I power n. అంతేనా కాదా? అంతే కదమ్మా. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ప్రిన్సిపల్ అనేది ఏంటమ్మా? ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో. అమౌంట్ అనేది ఏంటి? క్యాష్ ఇన్ఫ్లో, ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లో. ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లో. నువ్వు 1 డివైడ్ బై 1 ప్లస్ I పవర్ n చేస్తున్నావు కదా, అంటే ఏం చేస్తావు? డిస్కౌంట్. ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఫ్లోని ఏం చేస్తావు? డిస్కౌంట్. ఈ I ఉంది చూసారా,
ఐ ఏంటమ్మా ఇంట్రెస్ట్ రేట్. ఫౌండేషన్ లెవెల్కి నువ్వు దాన్ని ఏమని పిలుస్తావు? ఇంట్రెస్ట్ రేట్. అదేనా? ఫౌండేషన్ లెవెల్లో నీకు వచ్చే ఇంట్రెస్ట్ రేటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఐఆర్ఆర్, రిటర్న్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్, రిటర్న్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. నీ ఇన్వెస్ట్మెంట్ నుంచి నీకు వచ్చే రిటర్న్. అర్థమవుతుందా? ఇక్కడ ఒక రేట్ తీసుకొని నువ్వు ఈ ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోని డిస్కౌంట్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవ్వాలి? ప్రిన్సిపల్కి. ఏ రేట్ దగ్గర అయితే ఈక్వల్ అవుతుందో ఆ రేట్ని మనం ఏమంటాం? ఐఆర్ఆర్ అంటాం. ఐఆర్ఆర్ ఈజ్ అ డిస్కౌంట్ రేట్ at which sum of our discounted cash inflows are equal to initial cash outflow. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, అర్థం అవుతాయి. మనం ఏం రాస్తాం ప్రతిసారి కూడా? అట్ ఐఆర్ఆర్, at IRR initial cash outflow is equal to sum of our discounted cash inflow. Selection criteria: if IRR greater than cost of a capital, the project is acceptable. Accept చేయ ప్రాజెక్ట్ని ఎప్పుడు? ఇఫ్ ఐఆర్ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. ఎందుకని కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ అంటే ఇన్వెస్టర్ నిన్ను అడిగేది. ఇన్వెస్టర్ నిన్నంటే బిజినెస్ని, నువ్వంటే ఇక్కడ బిజినెస్. ఇన్వెస్టర్ నిన్ను అడిగేది కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. ఐఆర్ఆర్ అంటే బిజినెస్ చేసే ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చేది. అదేవిధంగా ఒకవేళ ఇన్వెస్టర్ అడిగేదానికన్నా కూడా మనకు వచ్చేది ఎక్కువ ఉందనుకోండి, ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయి. ఇన్వెస్టర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 10%, బట్ ఐఆర్ఆర్ 15 ఉంది. ఏం చేద్దాం? యాక్సెప్ట్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతాం కదా. ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్, ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్, ఇట్ రిఫర్స్ టు ద పాయింట్ ఆఫ్ ఇండిఫరెన్స్. ద ప్రాజెక్ట్ మే ఆర్ మే నాట్ బి యాక్సెప్టెడ్. ద ప్రాజెక్ట్ మే ఆర్ మే నాట్ బి యాక్సెప్టెడ్. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. యాక్చువల్ క్వశ్చన్ నెంబర్ 3 అవుద్ది ఇది, సరే పర్లేదు. సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో. ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 1 lakh. క్యాష్ ఇన్ఫ్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ అ 10th year 3 lakhs. నువ్వు కొంచెం చిన్నతనంలోకి వెళ్తే కనుక ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా 1 lakh అంటే నథింగ్ బట్ ప్రిన్సిపలే కదా. క్యాష్ ఇన్ఫ్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th year ఈజ్ నథింగ్ బట్ అమౌంటే కదా. ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్ అన్నాడు ఇక్కడ. అక్కడైతే ఏమడుగుతారు? క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ రేట్. అర్థమైందా? ఇంట్రెస్ట్ రేట్. ఫౌండేషన్ లెవెల్ ఇలాంటి ఉఫ్ అని ఉదేసి ఉంటావు. ఎందుకని? రీజన్ ఏంటి? అక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి నువ్వేం చేసి ఉంటావు? ఆప్షన్స్ని ట్రయల్ వేసి ఉంటావు. ట్రయల్ వేస్తే ఏదో ఒకటి తగిలేది, అయిపోయింది. మీకు అర్థమైంది నేను చెప్పింది? A is equal to P into 1 plus I power n. P is equal to ఏమవుతుందమ్మా? A into 1 divided by 1 plus I power n. అంతేనా కాదా? సో నువ్వు అక్కడ అసలు ఈ ఫార్ములా కూడా రాయకుండా ఏం చేసేవాడివి? ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో చేసేవాడు. 4 ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తావు? 1 lakh ఈక్వల్ టు 3 lakhs into 1 divided by 1 plus I power n. సరే 10. ఎలా చేస్తావు? అప్పుడు ఏమవుద్దమ్మా? 1 plus I power 10 ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. 1 lakh divided by 3 lakhs అవుతుంది. అంతేనా? లేదా 3 lakhs divided by 1 ఎంత వస్తుంది? 3. అంతేనా కదా? 1 plus I power 10 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా? 3. మరి 1 plus I ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? 3 power 1/10. 3 power 1/10కి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? లాగరిథం. వచ్చే లాగరిథం సార్ అవే వస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తావు? ఆయనే ఉంటే తెల్లసేరు ఎందుకు? అలాగా లాగరిథమ్స్ వస్తే మన ఇటు ఎందుకు వస్తాం? అవునా? మరి ఇక్కడ ఎలా చేస్తావు దీన్ని? అట్ ఐఆర్ఆర్ సేమ్ ఇలాగే రాస్తావు. ఇది ఉంది కదా, ఇలాగే రాస్తావు, కానీ కొంచెం మార్చి. అట్ ఐఆర్ఆర్ ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. దాన్ని బ్రేక్ చేసి ఎలా రాసి? ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఇన్ఫ్లో అమౌంట్ ఇంటూ దీనేంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ ఐఆర్ఆర్. 1 divided by 1 plus I చేస్తే ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కదా వచ్చేది.
ఓకే, ఈ ఫార్ములాని ఏం చేసాం మనం, కొంచెం మంచిగా రాసాం, అర్థమైందా? ఆ ఫార్ములానే కొంచెం ఎలా రాసాం, ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఐఆర్ఆర్. సో 1 lakh ఈక్వల్ టు 3 lakhs ఇంటూ మొత్తానికి ఎంత వచ్చింది, పీవీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.33, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0.33. అర్థమైందా? ఓకే, బాగుంది, అర్థమైంది, మంచిది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈ 0.33 ఏ రేట్ దగ్గర ఉందో ట్రయల్ చేయాలి. అర్థమైందా? 10 years కదా, 10 years కాబట్టి నువ్వేం చేస్తావు, 10% అనుకుని చేయి. 1/1.1 ఈజ్ ఈక్వల్ ఎనీ టైమ్స్ 10 times చేయి. 1/1.1 ఈజ్ ఈక్వల్ ఎనీ టైమ్స్ అమ్మా, 10 times. చేసావా? రాలా. మొత్తం నేను ట్రైల్ వేసాను. ఎక్కడ ట్రైల్ వేసా, 10 వర్కౌట్ అవ్వకపోతే 12% దగ్గర ట్రైల్ వేసా. సో present value factor 0.33 lies at 12% in present value factor table. Hence IRR is equal to 12%. అర్థమైందా? ట్రయల్ ఎలా వేస్తా, 1/1.12 ఈక్వల్ ఎనీ టైమ్స్ 10 times. 10 years, 10th year కదా, 10 times. ఎంత వచ్చింది చూడండి, 0.33 వచ్చిందా లేదా, దగ్గర వచ్చి ఉండదు 0.33, దగ్గర 0.33 వచ్చింది కదా. ఓకే, సో ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 12%. క్లియరా? ప్రాబ్లం నెంబర్ 3 చూడండి అన్న, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఇంతకుముందు చెప్పింది ఏంటి, సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో. ఈసారి చెప్పేది ఏంటమ్మా, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. A company proposes to install a machine involving a capital cost of rupees 3,60,000. The life of the machine is 5 years and its salvage value at the end of a life is nil. మంచిది, 5 years life. The machine will produce the net operating income after depreciation of rupees 68,000 per annum. Net operating income after depreciation ఎంత, 68,000 per annum. ఈ క్వశ్చన్లో ఏమైనా స్పెషల్ పాయింట్ ఉందంటే ఇదే, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రీసియేషన్. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రీసియేషన్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, ఏంటిది, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రీసియేషన్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఆఫ్టర్ డిప్రీసియేషన్ అన్నాడు, ప్రాఫిట్ బిఫోర్ డిప్రీసియేషన్ అండ్ ట్యాక్స్ కాదు, డిప్రీసియేషన్ మైనస్ చేసావు. సో ఇదేంటమ్మా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. నెట్ ఇన్కమ్ అనలా, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రీసియేషన్. ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటే అది ఒకటే, ఏంటమ్మది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ద కంపెనీస్ ట్యాక్స్ రేట్ ఈస్ 45%. ద నెట్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఫర్ 5 years ఆర్ యాజ్ అండర్. డిస్కౌంటింగ్ రేట్ ఇచ్చాడు, క్యూములేటివ్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద ప్రపోజల్. ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. నీకు ఇచ్చింది ఏంటమ్మా, 68,000 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దానిలోంచి ట్యాక్స్ మైనస్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దానికి ఏం చేయాలి, డిప్రీసియేషన్ యాడ్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది ఏంటి, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. అంటే ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. ఎంత, 5 years. అర్థమైందా? చూద్దామా సొల్యూషన్. ఫ్యాక్టర్స్ ఐఆర్ఆర్లో 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, రెండోది ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, మూడోది అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఆన్సర్ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత, 68,000 మైనస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 45%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రీసియేషన్. ఎంతమ్మా డిప్రీసియేషన్, 72,000. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత, 1,09,400. ఈసారి సింగిల్ క్యాష్ ఇన్ఫ్లోనా, ఈవెనా? ఈవెన్. ఈసారి కూడా అలాగే రాస్తావు. ఏమైనా రాస్తావు, అట్ ఐఆర్ఆర్ ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. మంచిదే. ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఐఆర్ఆర్. ఈసారి ఏం రాసావు, పీవీఏఎఫ్. ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ని ఎందుకు రాసావు, రీజన్ ఏంటి? బికాస్ రీజన్ ఏంటమ్మా, రీజన్ ఏంటి, 5 years ఎవ్రీ ఇయర్ వస్తుంది ఇక్కడ 1,09,400 ఎట్ ద ఎండ్ ఆఫ్ 5th year కాదు, 1st year, 2nd year, 3rd year, 4th year అండ్ 5th year నీకు వచ్చేది యాన్యుటీ. అందుకని ఎలా రాసావు, పీవీఏఎఫ్. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే పీవీఏఎఫ్ ఎంత వచ్చిందమ్మా, 3.29. ఇప్పుడు ఈ పీవీఏఎఫ్ 3.29 ఏ రేట్ దగ్గర ఉందో చూడాలి. నీకు ఇచ్చేసాడుగా క్వశ్చన్లో పీవీఎఫ్ టేబుల్. 3.29 ఎక్కడ ఉందమ్మా,
ఇక్కడే కదా 15కి 16కి మధ్యలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఐఆర్ఆర్ లైస్ బిట్వీన్ 15 అండ్ 16. అర్థమైందా చెప్పింది? సో డిసైడ్ పీవీఏఎఫ్ 3.29 lies between 15% and 16%, implies IRR greater than 15 and less than 16%. Calculation of IRR taking 15% as a basis. 15% as a base తీసుకుందాం. PVAF at the rate of 15% ఎంత? 3.35. 16% దగ్గర ఎంత? 3.27. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1%, 0.08. పర్సెంటేజ్ ఏమో 1, ఫ్యాక్టర్ ఎంత? 0.08. 15% దగ్గర పీవీఏఎఫ్ ఎంత? 3.35. డిజైర్డ్ పీవీఏఎఫ్, మనకు కావాల్సిన పీవీఏఎఫ్ ఎంత? 3.29. మనకు కావాల్సిన ఒకవేళ 3.35 అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ ఎంత? ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15%. కానీ మనకు కావాల్సింది ఎంతమ్మా? 3.29. ఎంత డిఫర్ అవ్వాలి? 0.06 చేంజ్ అవ్వాలి. అంటే 15% బేస్గా తీసుకుంటే ఎంత చేంజ్ అవ్వాలి? 0.06. అర్థమైందా? నీకేమో 0.08కి 1% అని తెలుసు. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఎలా చేస్తావు? 0.06కి ఎంత అని చెప్పి నువ్వు దానికి 15%కి ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో దేర్ ఫోర్ ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15% ప్లస్ డిజైర్డ్ చేంజ్ డివైడెడ్ బై గివెన్ చేంజ్ ఇంటూ పర్సంటేజ్ చేంజ్. అది మరి 15% ప్లస్ 0.06 డివైడెడ్ బై 0.08 ఇంటూ 1. అర్థమైందా? ఎంత మా ఆన్సర్? 15.75%. క్లియరా? 15.75%. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఐఆర్ఆర్ టేకింగ్ 16% యాజ్ అ బేసిస్. 16% బేసిస్గా తీసుకో. 16% నుంచి అయితే ఎంత చేంజ్ అవ్వాలి? 0.2. ఇప్పుడు నువ్వు క్వశ్చనింగ్ ఎలా చేస్తావు? 0.08కి 1% అయితే 0.02కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసి అది 16% నుంచి మైనస్ చేయాలి. బికాస్ ఐఆర్ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 15, లెస్ దాన్ 16. ఐఆర్ఆర్ 16% మైనస్ డిజైర్డ్ చేంజ్ డివైడ్ బై గివెన్ చేంజ్ ఇంటూ పర్సంటేజ్ చేంజ్. అర్థమైందా? సో ఎంత మా ఆన్సర్? 15.75%. ఐఆర్ఆర్లో సెకండ్ మోడల్ ఇది. ఫస్ట్ మోడల్ ఏంటి? సింగిల్ క్యాష్ ఫ్లో. సెకండ్ వన్ ఏంటమ్మా? ఈవెన్ క్యాష్ ఫ్లో. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4, అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ లేవు. క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ లేకపోతే అప్పుడేంటి? క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ లేనప్పుడు ఏం చేస్తావు? ట్రయల్ అండ్ ఎర్రర్. ప్రతిసారి డిస్కౌంట్ చేయడం. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ 1,36,000. ఇవి నీకున్న క్యాష్ ఇన్ఫ్లోస్. ఈవెనా అన్ఈవెనా? అన్ఈవెన్. ఇప్పుడు ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు ఐఆర్ఆర్? సింపుల్ ట్రయల్. 10% రేట్ తీసుకో, డిస్కౌంట్ చేయి, క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నీ కూడా డిస్కౌంట్ చేయి. 1,36,000 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? అదే ఐఆర్ఆర్. ఎందుకు? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో 1,36,000, నీ ఇనీషియల్ క్యాష్ అవుట్లో 1,36,000. సో 10% ఐఆర్ఆర్ అవుతుంది. లేదు నువ్వు 10% దగ్గర డిస్కౌంట్ చేస్తే 1,50,000 వచ్చింది. 1,50,000 అప్పుడు ఏంటమ్మా? వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. 1,50,000 కాదు నీకు కావాల్సింది, 1,36,000 అన్నప్పుడు ఏం చేస్తాం? రేట్ని ఇంక్రీజ్ చేయాలి. రేట్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. అర్థమైందా? దీనికి మనం ఎప్పుడో చెప్పుకున్న ఎఫ్ఎం క్లాస్లో, రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుద్ది, రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. అర్థమైందా? ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఓకే. సో ఆన్సర్ here 1 2 3 4 5 cash flow trial 1 at the rate of 10%. present value factor తీసుకుందాం, డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. అర్థమైందా? టోటల్ చేసా, ఎంత వచ్చింది? 138,280. ఎక్కడైనా క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు, 99% ఉండవు, చెక్ చేసుకోండి. కాన్సెప్చువల్ మిస్టేక్ అయితే ఏమి ఉండదు. ఎంత వచ్చింది మా సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో? 138,280. కానీ నీకు ఎంత రావాలి? 1,36,000 రావాలి. అంటే వాల్యూ ఇంకొంచెం డిక్రీజ్ అవ్వాలి. అంటే రేట్ ఏం చేద్దాం? ఇంక్రీజ్. సో ట్రయల్ 2 ఎట్ ద రేట్ ఆఫ్ 12%. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్, డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. ఈసారి ఎంత వచ్చిందమ్మా? 131,810. వావ్. మనకు కావాల్సిన 1,36,000
lies between 10 and 12. So decide sum of a discounted cash inflow. 1,36,000 lies between 10 and 12. Implies IRR greater than 10, less than 12. So calculation of IRR taking 10% as a basis. Same alage. Sum of a discounted cash inflow at the rate of 10%. 138,280. Sum of a discounted cash inflow at the rate of 12%. 131,810. Difference in the 2%. 6,470. ఇక్కడ sum of a discounted cash inflow at the rate of 10%. Decide sum of a discounted cash inflow ఎంత 1,36,000. డిఫరెన్స్ ఎంత 2280. ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా చేయాలి? 6,470కి 2% అయితే 2280కి ఎంత? సో దేర్ ఫోర్ IRR ఈజ్ ఈక్వల్ టు 10% ప్లస్ చేస్తే ఎంత వచ్చిందమ్మా 10.704%. దీన్నే మనం ఇంటర్పోలేషన్ అంటాం. అర్థమైందా? ఇది మనకి ఇంపార్టెంట్ బికాస్ డెరివేటివ్స్లో బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్ వస్తుంది, అక్కడ తెలియాలి కదా ఎలా చేయాలో. క్లియరా? 12% బేస్గా కూడా చేయొచ్చు. 12% బేస్గా అయితే ఏం చేస్తాం? మైనస్ క్వశ్చనింగ్ ఏం చేస్తావు? 6,470కు 2% అయితే 4,190కి ఎంత అని క్వశ్చన్ చేసి ఏం చేస్తామమ్మా? సబ్ట్రాక్ట్. ఎంత వస్తుంది అప్పుడు కూడా ఆన్సర్? సేమ్ 10.704. సో ఐఆర్ఆర్లో 3 మోడల్స్ మనం చూసాం. క్లియర్ కదా? అర్థమైంది కదా? ఐఆర్ఆర్ కాన్సెప్ట్ అర్థమైందా? సింగిల్ క్యాష్ ఫ్లో, ఈవెన్ క్యాష్ ఫ్లో, అన్ఈవెన్ క్యాష్ ఫ్లో. సింగిల్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఐఆర్ఆర్, ఈవెన్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే అన్ఈవెన్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఐఆర్ఆర్. అర్థమైందా? క్లియర్ కదా కాన్సెప్ట్? సో నెక్స్ట్ ఏంటమ్మా? ఈక్విటీ వాల్యుయేషన్ స్టార్ట్ చేద్దాం. ఏంటమ్మా ఈక్విటీ వాల్యుయేషన్? చెప్పాలంటే మన సెక్యూరిటీ వాల్యుయేషన్ 3 పార్ట్స్. సెక్యూరిటీ అంటే ఏంటి అసలు? ఈక్విటీ, ప్రిఫరెన్స్, బాండ్, అంతే కదా. సో ఈక్విటీ వాల్యుయేషన్ స్టార్ట్ చేద్దామా? క్లియరా? ఈక్విటీ వాల్యుయేషన్ మోడల్స్ ఏమున్నాయి మనకి? డివిడెండ్ బేస్డ్ మోడల్స్ ఉన్నాయి. డివిడెండ్ బేస్డ్లో డివిడెండ్ గ్రోత్, దానిలో కూడా కాన్స్టాంట్ గ్రోత్, ఇంకోటి వేరియబుల్ గ్రోత్. అర్థమైందా? నో గ్రోత్ కూడా ఉంది, వితౌట్ గ్రోత్ అయితే ఎలా వస్తుంది మనకి? వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ D1 డివైడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. విత్ గ్రోత్ అనుకోండి, కాన్స్టాంట్ గ్రోత్ అయితే D1 డివైడెడ్ బై KE మైనస్ G. D1 డివైడెడ్ బై KE మైనస్ G. అంతే కదమ్మా? అర్థమవుతుందా? ఎందుకని? నో గ్రోత్ అంటే ఈవెన్ క్యాష్ ఫ్లో ఫర్ ఇండెఫినెట్ పీరియడ్, అప్పుడు అది 4th ఎగ్జాంపుల్కి సిమిలర్. సో దట్స్ వై D1 డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. అదే ఒకవేళ వేరియబుల్ కాన్స్టాంట్ గ్రోత్ అనుకోండి, అప్పుడేంటి? 5th ఎగ్జాంపుల్కి సిమిలర్. అప్పుడు ఎలా వస్తుంది మనకి వాల్యూ? మనకు వచ్చే బెనిఫిట్ D1 డివైడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ KE మైనస్ ఏంటమ్మా? గ్రోత్ రేట్. చూద్దాం ప్రాబ్లమ్స్ కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎర్నింగ్స్ బేస్డ్ వాల్టర్స్ మోడల్, ఇది మీరు సిఏ ఇంటర్ లెవెల్లో నేర్చుకుని ఉంటారు డివిడెండ్ డెసిషన్లో. PE మల్టిపుల్ అప్రోచ్. ఈ PE మల్టిపుల్ అప్రోచ్ ఆల్రెడీ మనం ఎక్కడ చూసాం? మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్లో చూసాం. క్యాష్ ఫ్లో బేస్డ్లో ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్ అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. అర్థమైందా? సో వీటన్నిటిపైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెన్షన్ తీసుకోండి. ఓకే, సో డివిడెండ్ బేస్డ్ మోడల్స్. ఫస్ట్ డివిడెండ్ బేస్డ్ మోడల్ స్టార్ట్ చేద్దాం. డివిడెండ్ బేస్డ్ మోడల్స్లో ఫస్ట్ వన్ ఏంటమ్మా? డివిడెండ్ గ్రోత్ మోడల్. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఫ్యూచర్లో వచ్చే డివిడెండ్ మొత్తాన్ని కూడా ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తాం. కాన్స్టాంట్ గ్రోత్ ఉందనుకోండి, ఫార్ములా ఏంటి? P0 ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై KE మైనస్ C. దీనికి లాజిక్ ఆల్రెడీ ఎక్కడ చెప్పేసాం? వాల్యుయేషన్ మోడల్. దీనికి సిమిలర్, ఇది 5th ఎగ్జాంపుల్కి సిమిలర్. అంతే కదమ్మా? ఒక ఈక్విటీ షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్విటీ షేర్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? డివిడెండ్, ఇండెఫినెట్ పీరియడ్ విత్ కాన్స్టాంట్ గ్రోత్ అనుకోండి, ఫార్ములా ఏంటి? P0 ఈజ్ ఈక్వల్ D1 బై KE మైనస్ G. అదే ఒకవేళ గ్రోత్ రేట్ లేదు అనుకోండి, అప్పుడు D1 బై KE. గ్రోత్ ఏం లేదు, గ్రోత్ 0, అప్పుడేంటి? D1 బై KE. బట్ D1 ఎలా వస్తుంది? D0 ఇంటూ 1 ప్లస్ G. D1 ఎలా వస్తుందమ్మా? D0 ఇంటూ 1 ప్లస్ G. ఓకే, అదే వేరియబుల్ గ్రోత్ ఉంటే, ఇక్కడ ఏదో ఫార్ములా రాసాం, అది మీరు ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే ప్రాబ్లం చేసినప్పుడు అర్థమైపోద్ది. అండ్ ఇది ఆల్రెడీ చేసాం మనం. వేరియబుల్ గ్రోత్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మెజర్స్ అండ్ ఈక్వేషన్లో చూసాం. వాడు చెప్పుకుంటాడు 5 years క్యాష్ ఫ్లో ఇచ్చి తర్వాత ఏంటమ్మా
టెర్మినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, గుర్తుందా లేదా? ఎస్ లిమిటెడ్ బిఫోర్ మెర్జర్ అండ్ ఆఫ్టర్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్లో. సో ఈ ఫార్ములాని ఇగ్నోర్ చేయండి, ఏదో ఫార్ములా బై హార్ట్ చేయకండి, కాన్సెప్చువల్గా మనం నేర్చుకోవచ్చు. విత్ ప్రాబ్లమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం ఇంకా మనం. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటమ్మా? క్వశ్చన్ నెంబర్ 3 చాలా సింపుల్ ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా, మీరే టెన్షన్ తీసుకోవద్దు. బట్ ఫుల్ వీడియో చూడాలి, మొత్తం ఫుల్ వీడియో చూడండి. నేను ఎక్కడైతే వీడియో పాజ్ చేసి ప్రాక్టీస్ చేయమని క్వశ్చన్స్ అక్కడ ప్రాక్టీస్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి అన్న. MNP Limited has declared and paid annual dividend of ₹4 per share. ఇక్కడ ఏమన్నాడు? పెయిడ్ అన్నాడు. పెయిడ్ అంటే పాస్ట్, డి నాట్ ఇచ్చాడు. ఎంత? 4. It is expected to grow at the rate of 20% for the next 2 years and 10% thereafter. ఇచ్చింది ఏంటి చెప్పండి? కాన్స్టాంట్ గ్రోత్ వేరియబులా? వేరియబుల్ ఇచ్చాడు. నెక్స్ట్ 2 years ఏమో 20% గ్రోత్ అంట, ఆ తర్వాత 10% గ్రోత్ అంట. మీరు ఐసిఐ బుక్కి వెళ్ళి అక్కడ థియరీ చదువుదామని ట్రై చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే అక్కడ 2 stage డిస్కౌంట్ మోడల్, 3 stage డిస్కౌంట్ మోడల్ అని ఉంటుంది. మీరు అవి ఇగ్నోర్ చేయండి, జస్ట్ నేను చెప్పింది ఫాలో అవ్వండి అంతే. కామన్ సెన్స్ మీకు అర్థమైపోద్దాం. ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఈజ్ 15%. ఎంత ఇచ్చడం మా కేఈ? 15%. కంప్యూట్ ద కరెంట్ ప్రైస్ అట్ విచ్ ఈక్విటీ షేర్ షుడ్ సెల్. సింపుల్. ఎలా అవుతుంది చెప్పండి? మనం ఏం చేయాలి? వాల్యూ కావాలంటే వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. సో ఫ్యూచర్లో నాకు వచ్చే బెనిఫిట్ అండ్ డివిడెండ్ కదా. ఆల్రెడీ నాకు లాస్ట్ ఇయర్ 4 వచ్చింది, అది నేను కన్సిడర్ చేయను. నేను ఓన్లీ ఏం కన్సిడర్ చేయాలి? ఫ్యూచర్ బెనిఫిట్. లాస్ట్ ఇయర్ 4 వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తుంది? 4 ప్లస్ గ్రోత్ ఎంత? 20% గ్రోత్ ఉంది అంటే నాకు నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తుందమ్మా? 4.8 వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తుంది? ఆ 4.8 పైన 20% గ్రోత్. సో ఎంతో మరి క్యాలిక్యులేటర్ ఉన్న వాళ్ళు మీరే క్యాలిక్యులేట్ చేయాలి, నా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. 5.76. నెక్స్ట్ గ్రోత్ కాన్స్టాంట్ అయిపోయింది కదా, ఆ తర్వాత నుంచి గ్రోత్ ఎంత అయిందమ్మా? 10% కదా, కాన్స్టాంట్ కదా. అప్పుడు నువ్వు ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు? అర్థమైందా? నేను P2 క్యాలిక్యులేట్ చేయొచ్చు. నువ్వు P0కి ఫార్ములా ఏం చెప్పావు? P0 ఈజ్ ఈక్వల్ టు D1/KE - G కదా. నేను P2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. P2 ఈజ్ ఈక్వల్ టు D3/KE - G. అంతే కదమ్మా. ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ కావాలంటే నువ్వేం చేస్తావు? అక్కడి నుంచి వచ్చే బెనిఫిట్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొని రావాలి, అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్కి. సో దట్స్ వై P2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? D3/KE - G. అర్థమైందా? సో సింపుల్. ఇప్పుడు నేనేం చేస్తాను? నాకు ఫస్ట్ ఇయర్లో బెనిఫిట్ వస్తుంది ఎంత? D1. సెకండ్ ఇయర్ ఎండింగ్లో బెనిఫిట్ ఏమవుతుంది? D2 + P2. అంతే కదా. సో సింపుల్. సో సొల్యూషన్ క్వశ్చన్ నెంబర్ 3. D0 ఎంత? 4. గ్రోత్ రేట్ ఎంత? 20%. ఆఫ్టర్ 2 years గ్రోత్ రేట్ ఎంత? 10%. రిక్వైర్డ్ రిటర్న్ ఎంత? 15%. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. ఇయర్ క్యాలిక్యులేషన్, క్యాష్ ఫ్లో, PVF at the rate of 15, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇయర్ 1 ఎంత వస్తుంది నాకు బెనిఫిట్? 4 రూపీస్ కాదు, లాస్ట్ ఇయర్ 4 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తుంది బెనిఫిట్? 4 + 20% ఎంతమ్మా? 4.8. PVF at the rate of 15%. ప్రజెంట్ వాల్యూ తీసుకుని రావాలి కదా ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ మొత్తాన్ని. 0.8696. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 4.17408. సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది బెనిఫిట్? 4.8 + 20%, 5.76. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసాం. అక్కడి నుంచి గ్రోత్ కాన్స్టాంట్ అయిపోయింది కదా. గ్రోత్ కాన్స్టాంట్ అయినప్పుడు నేను ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు? అర్థమైందా? సో D1/KE - G చేయొచ్చు కదా. అయితే ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేస్తుంది P0 కాదు, P2. కాబట్టి ఫార్ములా ఏంటమ్మా? D3/KE - G. ఇంతకీ D3 ఎంతమ్మా? D3 ఎంత? 5.76 + 10%. 5.76 D2 కదా. D3 ఎంత? 5.76 + 10% డివైడెడ్ బై 15 - 10. సో 126.72. సో మొత్తానికి మల్టిప్లై చేస్తాం, టోటల్ చేస్తే ఎంత వచ్చిందమ్మా వాల్యూ? 104. సో ద కరెంట్ ప్రైస్ అట్ విచ్ ఈక్విటీ షేర్ షుడ్ సెల్ ఈజ్ ₹104.342. క్లియరా? సొల్యూషన్ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి వీడియో పాజ్ చేసి ఒక్క 1 minute రీకాల్ చేసుకోండి. వీడియో పాజ్ చేసి ఒక్క 1 minute. ఫస్ట్ ప్రాబ్లం కదా.
నెక్స్ట్ చూడనా, ఐసిఐ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ నెంబర్ 5. X Limited just declared a dividend of rupees 14 per share. మంచిది. ఇదేంటమ్మా D నాట్. ఇదేంటమ్మా D నాట్. Mr. B is planning to purchase the share of X Limited, anticipating increase in growth rate from 8% to 9%, which will continue for 3 years. బాగా చెప్పాడు. గ్రోత్ రేట్ ఏంటమ్మా 8% ఉన్నది 9% అవుతుందంట నెక్స్ట్ 3 years. He also expects the market price of share to be rupees 360 after 3 years. After 3 years మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? 360. ముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 2 years గ్రోత్ రేట్ ఇచ్చి థర్డ్ ఇయర్ నుంచి 10% గ్రోత్ రేట్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు? నెక్స్ట్ 3 years గ్రోత్ రేట్ 9% ఉంటుందని చెప్పి P3 ఇచ్చేసాడు. అర్థమైందా? ఇంతకుముందు మనం P2 క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇక్కడ ఏం చేశాడు? డైరెక్ట్ P3. ఆఫ్టర్ 3 years ఎంత ఉంటుందంటే మార్కెట్ ప్రైస్ 360. You are required to determine the maximum amount Mr. B should pay for shares if he requires a rate of a return of 13% per annum. సింపుల్ బచ్చా ప్రాబ్లం ఇది. ఏం చేస్తాం మనం? ఇయర్ 1, 2, 3. ఇయర్ 1 డివిడెండ్ తీసుకుంటాం, ఇయర్ 2 డివిడెండ్ తీసుకుంటాం, ఇయర్ 3 డివిడెండ్ ప్లస్ 360. అంతే కదా. నెక్స్ట్ సెకండ్, ద maximum price Mr. B will be willing to pay per share if he is of the opinion that the 9% growth rate can be maintained indefinitely. Indefinite period 9% growth ఉంటే అప్పుడు ఏం ఫార్ములా? D1 divided by KE minus G. టేబుల్ కూడా అవసరం లేదు, అంతే కదా. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ అ షేర్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years, at the end of 3 years P3 అడుగుతున్నాడు. ఎప్పుడు? if a 9% growth rate is achieved and assuming other conditions remaining same in 2 above. ఏమంటాడమ్మా? ద ప్రైస్ ఆఫ్ అ షేర్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. ప్రైస్ ఆఫ్ అ షేర్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ అ 9% గ్రోత్ రేట్ ఈస్ అచీవ్డ్ అండ్ అజ్యూమింగ్ అదర్ కండిషన్స్ రిమైనింగ్ సేమ్ యాజ్ ఇన్ 2 above. క్యాలిక్యులేట్ ద రూపీ అమౌంట్ అప్ టు 2 decimals. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏదో లెందీగా అనిపిస్తుంది, ఏదో టఫ్ అనిపిస్తుంది, ఏం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ పార్ట్ ఏమడిగాడు? అరే బాబు మ్యాక్సిమం ఎంత పే చేయొచ్చు అమౌంట్ అడిగాడు. సింపుల్. Calculation of value of a share of X Limited. Year calculation, cash flow, PVF at the rate of 13% discounted cash flow. Year 1 ఎంత వస్తుంది? లాస్ట్ ఇయర్ 14 కదా, ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 14 ప్లస్ 9%. అంతేనా? ఇయర్ 2 ఎంత? 15.26 ప్లస్ 9%. ఇయర్ 3 ఎంత? 16.63 ప్లస్ 9%. అది కాకుండా థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఎంత ఇచ్చాడు ప్రైస్? 360. డైరెక్ట్ తీసుకుంటాం, అయిపోయింది వాల్యూ. దీనిలో ఏమైనా ఉందా కాంప్లికేషన్? 288.56. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ అ షేర్ P నాట్. ఇప్పుడు సెకండ్ కేసులో ఇండెఫినెట్ పీరియడ్ గ్రోత్ రేట్ సేమ్ అన్నాడు. అప్పుడు ఏంటమ్మా? D1 divided by KE minus G. ఇచ్చింది D నాట్ కాబట్టి 14 into 1 plus 0.09 divided by 0.13 minus 0.09, 381.5. క్లియరా? నెక్స్ట్ ఏంటమ్మా? P3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడు P3? ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 9% గ్రోత్. ఇప్పుడు ఏంటమ్మా? మనం ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? P3 కావాలంటే D4 divided by KE minus G. D4 క్యాలిక్యులేట్ చేయాలి కదా. మరి D4 ఎలా వస్తుంది? D3 ప్లస్ G. D3 ఎంత? 18.13 కదా, అవునా కదా. 18.13 ప్లస్ 9% డివైడెడ్ బై 0.13 మైనస్ 0.09 ఎంత వచ్చిందమ్మా? 494.04. ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. ఒకవేళ గ్రోత్ రేట్ 9% అయితే అర్థమైందా? సో P3 ఎలా వస్తుంది? D4 డివైడ్ బై KE మైనస్ C. సో కాంప్లికేషన్ ఏమైనా ఉందా ఈ క్వశ్చన్లో? అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అమ్మా. క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్వశ్చన్ నెంబర్ 6 రావాలంటే మనకి ఐఆర్ఆర్ క్యాలిక్యులేషన్ తెలిసి ఉండాలి. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం ఐఆర్ఆర్ క్యాలిక్యులేషన్. పీయూష్ లుంకర్ అండ్ అసోసియేట్స్ ప్రెసెంట్లీ పే ఏ డివిడెండ్ ఆఫ్ ₹1 per share. ప్రెసెంట్లీ ఏమో పే డివిడెండ్ ఆఫ్ ₹1 per share అండ్ హ్యాస్ అ షేర్ ప్రైస్ ఆఫ్ ₹20. షేర్ ప్రైస్ ఎంత ఉంది? 20 ఉంది. ఇఫ్ ద డివిడెండ్స్ వర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ ద రేట్ ఆఫ్ 12% per annum forever, what is the firm's expected or required return on equity using dividend discount model? పైన 2 ప్రాబ్లమ్స్లో
ప్రైస్ ఆఫ్ అ షేర్ అడిగాడు. ఇక్కడ ప్రైస్ ఆఫ్ అ షేర్ అడగల. ప్రైస్ ఆఫ్ అ షేర్ ఇచ్చేసాడు 20, డివిడెండ్ ఇచ్చేసాడు 1 రూపీ, గ్రోత్ రేట్ ఇచ్చేసాడు 12%. ఏం క్యాలిక్యులేట్ చేయమంటాడు నిన్ను? ఎక్స్పెక్టెడ్ ఆర్ రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈసారి నేను అడిగేది ఏంటమ్మా? రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, కేఈ అడిగాడు. ఏమడిగాడమ్మా? కేఈ. ఇండెఫినెట్ పీరియడ్ గ్రోత్ రేట్ సేమ్ ఉన్నప్పుడు పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? D1 డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. ఇక్కడ నీకు పీ నాట్ తెలుసు, డి నాట్ తెలుసు, జీ తెలుసు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కేఈ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. సెకండ్ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఇన్ పార్ట్ 1, suppose that the dividends were expected to grow at the rate of 20% per annum for 5 years and 10% per year thereafter. Now what is the firm's expected or required return on equity? ఇక్కడ వచ్చింది గుర్ర. ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది సొల్యూషన్. మీరు ఐసీఐ బుక్ చూస్తే కనుక అసలు సొల్యూషన్ అర్థం కాదు. ఇక్కడ ఏంటమ్మా? ఐఆర్ఆర్ మెథడ్ యూజ్ చేయాలి. అదేంటో చూద్దాం. సో ప్రస్తుతానికి ఫస్ట్ పార్ట్ అయితే ఏంటి చూద్దాం. ఫస్ట్ పార్ట్ సింపుల్. ఫస్ట్ పార్ట్ డి నాట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 1, గ్రోత్ రేట్ ఎంత? 12, షేర్ ప్రైస్ ఎంతమ్మా? 20. పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? D1 divided by KE minus C. So 20 is equal to 1 plus 12% divided by KE minus 12%. So మొత్తం KE ఎంత వచ్చింది? 17.6%. సరే, సెకండ్ కేసులో ఇదే ఫార్ములా యూజ్ చేద్దామా? ఎలా యూజ్ చేస్తావు? గ్రోత్ రేట్ అనేది ఫస్ట్ 5 ఇయర్స్కి ఎంత ఉంది? 20. ఆ తర్వాత ఎంత ఉందమ్మా? 10. గ్రోత్ రేట్ వేరియబులా ఫిక్స్డా? వేరియబుల్. ఇప్పుడు ఇదే ఫార్ములా పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు D1 by KE minus G ఫార్ములా యూజ్ చేసి KE ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఆన్సర్ ఈజ్ నో. ఇక్కడ మనల్ని ఏం అడిగాడు? మా రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అడిగాడు. రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. మరి ఇక్కడ ఎలా చేయాలి? నథింగ్ హీస్ ఆస్కింగ్ అస్ టు క్యాలిక్యులేట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? ఇక్కడ మనం ఐఆర్ఆర్ మెథడ్ యూజ్ చేయాలి. మనం షేర్ కొంటే మనకు అవుట్ఫ్లో ఎంతో తెలుసు. షేర్ అవుట్ఫ్లో ఎంతమ్మా? 20 రూపీస్ కదా. షేర్ ప్రైస్ ఎంతమ్మా? 20. ఇప్పుడు అసలు ఐఆర్ఆర్ అంటే ఏంటి? The discount rate at which sum of a discounted cash inflows will be equal to sum of a discounted cash outflows. అవునా కదా? ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నీ కూడా డిస్కౌంట్ చేస్తే అది ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 20కి ఈక్వల్ అవ్వాలి. ఏ రేట్ దగ్గర అయితే ఈక్వల్ అవుతుందో ఆ రేట్ని మనం ఏమంటాం? ఐఆర్ఆర్ అంటాం. అర్థమైందా? అయితే ఇక్కడ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ని డిస్కౌంట్ చేయాలి. అయితే ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది సింగిలా, అనీవెనా, ఈవెనా? సింగిల్ అయితే కాదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 1 రూపీ వచ్చింది. నెక్స్ట్ 5 ఇయర్స్ అంతా గ్రోత్ రేట్ 20%. నా క్వశ్చన్ ఏంటంటే సింగిలా, అనీవెనా, ఈవెనా? అనీవెన్ అమ్మా. ఇదేంటమ్మా? అన్ఈవెన్. అన్ఈవెన్ అన్నప్పుడు ఎలా చేయాలి మనం? ట్రయల్ అండ్ ఎర్రర్ అప్రోచ్. చూసాం కదా 3 ఎగ్జాంపుల్స్. లాస్ట్ ఎగ్జాంపుల్ అన్ఈవెన్. అన్ఈవెన్ అన్నప్పుడు ఏం చేయాలి? ట్రయల్ అండ్ ఎర్రర్ అప్రోచ్. సో దట్స్ వై ట్రయల్ 1 at the rate of 15%. అజ్యూమ్ చేసుకుందాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత? 15% అని అజ్యూమ్ చేసుకుందాం. సో ఇయర్ క్యాష్ ఫ్లో పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇయర్ 1 క్యాష్ ఫ్లో ఎంత? 1.2. గ్రోత్ రేట్ ఎంత? 20% కదా. నాకు రిటర్న్ ఆన్ ఈక్విటీ తెలియదమ్మా. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మైట్ బి 15%. అజ్యూమ్ చేసుకుందాం 15%. 0.869 డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇయర్ 2. అర్థమైందా? అలా 5 ఇయర్స్ చేశాను. 5th ఇయర్ తర్వాత గ్రోత్ రేట్ ఏమైంది? కాన్స్టాంట్ అయింది కదా. సో 15% అయింది కదా. సో 10% అయింది కదా గ్రోత్ రేట్. సో అప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేయొచ్చు? P5 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా నేనేం చేయొచ్చమ్మా? P5. అర్థమవుతుంది? వర్కింగ్ నోట్ క్యాష్ ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 5 ఎంత అవుతుంది? క్యాష్ ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 5 ఇక ఎలా వస్తుంది? P5. P5 is equal to D6 divided by KE minus G. P5 is equal to D6 divided by KE minus G. ఇక్కడ D6 ఎంత అంటే 2.488 plus 10% divided by 15% minus 10%. చేస్తే ఎంత వచ్చిందమ్మా? 54.73. అర్థమైందా? ఈక్విటీ షేర్ కొనడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే 1.2, 1.44, 1.728, 2.0736, 2.488, 54.73. అర్థమైందా? నాకు గ్రోత్ రేట్ అనేది కాన్స్టాంట్ అవుతుంది ఆఫ్టర్ 5 ఇయర్స్. సో దట్స్ వై నేనేం చేయొచ్చు అమ్మా?
గ్రోత్ రేట్ కాన్స్టాంట్ అవుతుంది కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఫార్ములా అప్లై చేయొచ్చు కదా, అవునా? నేను P5 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో P5 ఫార్ములా ఏంటి, D6 డివైడెడ్ బై K మైనస్ C, తెలుసు కదా మీకు. సో 0.497, సో 27.2008 మొత్తానికి చేస్తే ఎంత వచ్చింది, 32.8901. కానీ ఎంత రావాలి నీకు, 20 రూపీస్ రావాలి. ఒకవేళ డైరెక్ట్ నాకు 20 వచ్చి ఉంటే రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత, 15%. బట్ రాలా, ఎంత వచ్చింది నాకు, 32.890. అదేనా, అంటే నేను డిస్కౌంట్ చేస్తే వాల్యూ ఎంత రావాలి, 20 రావాలి, బట్ 32 వచ్చింది. సో ఇంకా వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. వాల్యూ డిక్రీజ్ అవ్వాలంటే రేట్ ఏం చేద్దాం, డిస్కౌంట్ రేట్ ఇంక్రీజ్ చేయాలి. సో 15 కాదు, సే ఫర్ ఎగ్జాంపుల్ 20%. సో 20% ట్రయల్ వేద్దాం, అదేనా. సో 20% ఇయర్ క్యాష్ ఫ్లో PVF DCF, అదేనా. ఇక్కడ చూసుకోండి అన్న, ఇది 20, ఇదేంటమ్మా 20. సో 1/1.2 ఎంత వచ్చింది చూడమ్మా, కరెక్టా కదా అది, 1/1.2. క్లియర్ కదా, మీకు అర్థమైందా. సో ట్రయల్ టు 20%, ట్రయల్ టు వేసా. ఇక్కడ మళ్ళీ ఏంటమ్మా, 5th ఇయర్ వరకు డివిడెండ్ తీసుకున్నా, 5th ఇయర్ ఎండింగ్ నేను ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ప్రైస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. P5 = D6 డివైడ్ బై KE మైనస్ C. ఈసారి ఏమవుతుంది చెప్పండి, 2.488 ప్లస్ 10% డివైడెడ్ బై 20% మైనస్ 10%. ఎందుకని, నెక్స్ట్ ట్రయల్ ఏంటి, రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 20%. ఎంత వచ్చింది, 27.37. సో 27.37 తీసుకొని డిస్కౌంట్ చేస్తే టోటల్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, 16.0019. నాకు కావాల్సిందంత 20. 15 దగ్గర ఏమో 32 వచ్చింది, 20 దగ్గర ఎంత వచ్చిందమ్మా, 16 వచ్చింది. అంటే IRR లైస్ బిట్వీన్ 15 and 20. సో ఇంటర్పలేషన్ చేయాలి, తెలుసు కదా ఇంటర్పలేషన్ ఎలా చేయాలో చూసాం కదా ఆల్రెడీ. ఓకే, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ = 15% ప్లస్, నువ్వు బేస్ ఏం తీసుకున్నావు, 15% బేస్గా తీసుకున్నావు. 15% దగ్గర ఎంత వచ్చింది వాల్యూ, 32.8901 మైనస్ 20. నాకు వాల్యూ ఎంత డిక్రీజ్ అవ్వాలి, ఆ డిఫరెన్స్ డిక్రీజ్ అయితే చాలు. సో 15% ప్లస్ 32.8901 మైనస్ 20 డివైడెడ్ బై 32.8901 మైనస్ 16.0019 ఇంటూ 5. ఈ ఇంటర్పలేషన్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను IRR మెథడ్ చెప్పినప్పుడు, మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. సో మొత్తానికి ఎంత వచ్చింది ఆన్సర్, 18.82%. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంతమ్మా, 18.82%. మీరు ఐసీఐ బుక్లో చూస్తే కనుక సొల్యూషన్ అర్థం కాకపోవచ్చు. సో నేను చెప్పిన సొల్యూషన్ ఫాలో అవ్వండి. ఏ మెథడ్ యూజ్ చేసాం ఇక్కడ మనం, IRR మెథడ్. ఎందుకు అంత కాంప్లికేట్ అయింది, గ్రోత్ రేట్ అనేది కాన్స్టాంట్ లేదు. ఫస్ట్ 5 years 10 అన్నాడు, ఆ తర్వాత ఎంత అన్నాడు, 20 అన్నాడు. సో ఫస్ట్ టైం చేసినప్పుడే మీకు థాట్ రాదు, క్లాస్ వింటేనే ఆ థాట్ వస్తుంది. ఫస్ట్ టైమే మేబీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీయే, బట్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటమ్మా, ఎలా చేయాలో తెలియకపోవచ్చు. బట్ ఒకసారి క్లాస్ వింటే మీకు అర్థమైపోతుంది. ఓకే, క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి అన్న, సింపుల్ క్వశ్చన్. Question number 8. ABC Limited has been maintaining a growth rate of 10% in dividend. The company has paid a dividend 3 per share. Paid under 3 per share. The rate of return on market portfolio 12% and RM ichchadu. The risk-free rate of a return in the market has been observed as 8%. RF ichchadu. The beta coefficient of company share is 1.5. You are required to calculate expected rate of return on company's share as per CAPM model. So expected rate of return ఏంటమ్మా, మీరే చెప్పండి, RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. RF ఉంది 8%, RM ఎంత 12%, బీటా ఎంత 1.5. అండ్ అలాగే ఈక్విలిబ్రియం ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఈక్విలిబ్రియం ప్రైస్. ఓకే, సో సొల్యూషన్ యాజ్ పర్ CAPM, K = RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. 8% ప్లస్ 1.5 ఇంటూ 12% మైనస్ 8%, ఎంతమ్మా 14. ప్రైస్ పర్ షేర్ అంతే కదా, 3 + 10%. పెయిడ్ అన్నాడు కదా, అంటే అది D0. సో 3 + 10% డివైడెడ్ బై 14% మైనస్ 10%, 82.5. క్లియరా. సొల్యూషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. The risk-free rate of a return RF is 9%. The expected rate of a return on the market price RM is 13%. The expected rate of a growth for the dividend of Platinum Limited is 7%. The last paid dividend on the equity stock of a firm was 2.
లాస్ట్ పే డివిడెండ్ అంటే ఇదేనమ్మా డి నాట్ D1 జాగ్రత్తగా ఉండాలి, డి నాట్ అది. ద బీటా ఆఫ్ అ ప్లాటినం లిమిటెడ్ ఈక్విటీ స్టాక్ ఈజ్ 1.2. వాట్ ఈస్ ద ఈక్విలిబ్రియం ప్రైస్? ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంతో చెప్పండి మీరే. ఫస్ట్ సిఏపిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ఎఫ్ ఎంతమ్మా 9% ప్లస్ 1.2 ఇంటూ 13 - 9 అంతేనా కదా. సో తర్వాత ఏం చేద్దాం, 2 ఇంటూ 1 ప్లస్ 7% డివైడెడ్ బై కేఈ మైనస్ జీ, గ్రోత్ రేట్ ఎంత 7. నెక్స్ట్, హౌ వుడ్ ది ఈక్విలిబ్రియం ప్రైస్ చేంజ్ when the inflation premium increases by 2% and the expected growth rate increases by 3%, and the beta of a platinum limited equity rises to 1.3. ఓకే, సో చాలా సింపుల్ అమ్మా. ఈ సెకండ్ పార్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ చూడండి, రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 9%, ఆర్ఎం ఎంత 13, జీ ఎంత 7%, డి నాట్ ఎంత 2, బీటా 1.2. యాజ్ పర్ సిఏపిఎం ఎంత అవుద్ది, కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. సో 9% ప్లస్ 1.2 ఇంటూ 13% మైనస్ 9%. సో కేఈ ఎంతమ్మా 13.8. ఈక్విలిబ్రియం ప్రైస్ 2 ఇంటూ 1 ప్లస్ 7% డివైడెడ్ బై 13.8% మైనస్ 7%. ఎంతమ్మా 31.47 పర్సెంటేజ్ కదా అది, అమౌంట్ ప్రైస్ అమ్మ ఇది 31.47 రూపీస్. నెక్స్ట్ ఏమన్నాడు, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్ బై 2% అన్నాడు, గ్రోత్ రేట్ ఇంక్రీజెస్ బై 3%. ప్రస్తుతానికి గ్రోత్ రేట్ ఎంత ఉంది, 7 ఉంది కదా, 7 కాస్త ఎంత అవుద్దమ్మా 10. బీటా ఎంత అవుద్దంట 1.3. ఇన్ఫ్లేషన్ రేట్ 2% ఇంక్రీజ్ అవుద్దంట. ఇన్ఫ్లేషన్ రేట్ ఎంతమ్మా 2%. అర్థమైందా. ప్రస్తుతానికి నీ రిస్క్ ఫ్రీ రేట్ ఎంత ఉంది, రిస్క్ ఫ్రీ రేట్ ఎంతమ్మా 9% ఉంది, అంతేనా కదా. ఇన్ఫ్లేషన్ 2% ఇంక్రీజ్ అయితే నీ రిస్క్ ఫ్రీ రేట్ కూడా ఏమవుతుంది 2% ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ ఏంటమ్మా 11 ప్లస్ బీటా ఎంత 1.3. సో 15 మైనస్ 11 ఎంత 16.2. సో ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత అవుద్ది 2 ప్లస్ గ్రోత్ ఎంత, ఇంతకుముందు 7 ఇప్పుడు ఎంత 10. సో 2 ప్లస్ 10% డివైడెడ్ బై 16.2 మైనస్ 10. సో 35.483. క్లియరా. సొల్యూషన్. So questions relating to dividend growth model, study material questions, question number 9, 11, 13, 16 and 17. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, వీడియో పాజ్ చేయండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9, 11, 13, 16 అండ్ 17. క్లియరా. ఓకే, సో ప్రాక్టీస్ చేశారమ్మా. క్వశ్చన్ నెంబర్ 9, 11, 13, 16 అండ్ 17 క్లియర్ కదా. సరే, ముందు ప్రాబ్లం అర్థమైందా మీకు, ఇన్ఫ్లేషన్ 2% ఎందుకు యాడ్ చేసామో. ఇన్ఫ్లేషన్ 2% ఉన్నప్పుడు రిస్క్ ఫ్రీ రేట్ 9 ఉంది కదా, 9 కాస్త ఏమవుద్దమ్మా 11 అవుద్ది. ఓకే, అర్నింగ్స్ బేస్డ్ మోడల్. నెక్స్ట్ ఏమో అర్నింగ్స్ బేస్డ్ మోడల్స్. దానిలో ఫస్ట్ వాల్టర్ మోడల్ గుర్తుందా, వాల్టర్ మోడల్ ఫార్ములా పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఈ మైనస్ డి ఇంటూ ఆర్ బై కేఈ డివైడెడ్ బై కేఈ. సింపుల్, దీని లాజిక్ అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అదే అమ్మా, వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. సో వాల్టర్ మోడల్ ఏంటి, డి అంటే డి, ఈ మైనస్ డి అంటే ఏంటమ్మా రీటైన్డ్ ఎర్నింగ్స్. నువ్వు ఆ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఏం చేస్తావు, ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. ఇక్కడ ఈ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ అమ్మా, డి అంటే డివిడెండ్, ఈ అంటే ఏంటమ్మా అర్నింగ్స్ పర్ షేర్, ఆర్ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, కేఈ అంటే కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్, జీ అంటే గ్రోత్ రేట్. దీన్ని అర్థం చేసుకోండి ఫార్ములాని. నీకు ఈక్విటీ షేర్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎవర్ డివిడెండ్, అందుకని నువ్వు ఏం చేసావు డి డివైడెడ్ బై కేఈ చేసావు, అంతేనా కదా. డి డివైడెడ్ బై కేఈ అర్థమైందా. దానికి అడిషనల్గా ఏం యాడ్ అయింది, ఈ మైనస్ డి ఇంటూ ఆర్ బై కేఈ డివైడ్ బై కేఈ యాడ్ అయింది. ఎందుకు, ఇక్కడ ఈక్విటీ షేర్ వాళ్ళకి వచ్చేది మొత్తం అర్నింగ్స్, అర్నింగ్స్లో డివిడెండ్ ఇస్తున్నాడు, మిగిలింది ఏం చేస్తాడమ్మా రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఈ మైనస్ డి ఏంటమ్మా నథింగ్ బట్ అర్నింగ్స్ మైనస్ డివిడెండ్ అంటే ఏంటి, రీటైన్డ్ ఎర్నింగ్సే కదా. అర్నింగ్స్ మైనస్ డివిడెండ్ అంటే రీటైన్డ్ ఎర్నింగ్సే కదా. ఆ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఏం చేస్తున్నాడు, రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. రీఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానిపైన ఏమవుద్ది రిటర్న్ వస్తుంది, మరి అది కూడా డిస్కౌంట్ చేయాలి కదా. సో దట్స్ వై డివైడ్ బై కేఈ చేసాడు. మళ్ళీ కేఈ ఎందుకు చేశాడు, మళ్ళీ ఎందుకు కేఈ చేశాడంటే ఆ వచ్చిన రిటర్న్లో మళ్ళీ డివిడెండ్ వస్తుంది, మళ్ళీ ఏమవుద్ది కొంత రీటైన్ ఉంటుంది, మళ్ళీ దాన్ని ఏం చేస్తాడమ్మా రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మళ్ళీ వస్తుంది, మళ్ళీ దాన్ని ఏం చేస్తాడు కొంత డివిడెండ్ బేస్ కొంత రీటైన్ చేసుకుని ఏం చేస్తాడు
మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అందుకని ఏంటి, డివైడ్ బై కేఈ 2 times అంతే. సింపుల్గా చెప్తున్నా అంతే, మరీ డీటెయిల్స్లోకి వెళ్ళట్లే. ఈక్వేషన్ మనం ఇప్పుడు ఏమి ఫార్ములా డెరైవ్ చేయట్లా. సో లాజిక్ ఏంటమ్మా, ఫ్యూచర్ బెనిఫిట్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాం అంతే. సో పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఈ మైనస్ డి ఇంటూ ఆర్ బై కేఈ ఓల్ డివైడెడ్ బై కేఈ. అర్థమైందా? నెక్స్ట్ అర్నింగ్స్ గ్రోత్ మోడల్. అర్నింగ్స్ గ్రోత్ మోడల్ ఫార్మ్లో ఉంది పీ నాట్ ఈజ్ ఈక్వల్ డివిడెండ్ ప్లేస్లో అర్నింగ్స్ వస్తుంది ఈ1 డివైడ్ బై ఈ1 డివైడ్ బై కేఈ మైనస్ జీ. ఈ1 ఎలా వస్తుంది, ఈ నాట్ ఇంటూ 1 ప్లస్ జీ. పీఈ మల్టిపుల్ అప్రోచ్ తెలుసుగా, పీఈ మల్టిపుల్ అప్రోచ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పీఈ రేషియో. ఈపీఎస్ ఇంటూ పీ రేషియో ఇది ఆల్రెడీ ఎక్కడ చేసాం మనం, మెజర్స్ అండ్ ఎక్వేషన్లో చేసాం. దీనిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా ఫార్ములాస్లో? ఈ ఫస్ట్ ఫార్ములా లాజిక్ మనం ఆల్రెడీ సిఏ ఇంటర్లో చెప్పుకొని ఉంటాం, ఇప్పుడు నేను డెరైవ్ చేయట్లా. సో బట్ సింపుల్గా చెప్పాలంటే ఏంటమ్మా, వీఆర్ బ్రింగింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెజెంట్ వాల్యూ అంతే. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1. ద కంపెనీ హ్యాస్ అ బుక్ వాల్యూ పర్ షేర్ ఆఫ్ రూపీస్ 137.8. బుక్ వాల్యూ అంటే బ్యాలెన్స్ షీట్ వాల్యూ, నథింగ్ బట్ నెట్ వర్త్ పర్ షేర్. నెట్ వర్త్ పర్ షేర్ ఎంత, 137.8. ఇట్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈస్ 15%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% అన్నట్టు. It follows a policy of retaining 60% of its earnings. 60% of its earnings ఏంటమ్మా రిటైన్ చేసుకుంటారు. If the opportunity cost of a capital is 18%, compute the price of a share today using both dividend growth model, Walters model. రెండు అడిగాడు, డివిడెండ్ గ్రోత్ మోడల్ అడిగాడు, అలాగే ఏంటమ్మా వాల్టర్స్ మోడల్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బుక్ వాల్యూ పర్ షేర్ ఎంత ఉంది, 137.8. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత, 15%. నువ్వేం క్యాలిక్యులేట్ చేయొచ్చు, అర్నింగ్స్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా వస్తుంది అర్నింగ్స్ పర్ షేర్, 137.8 ఇంటూ 15% చేస్తే నీకు అర్నింగ్స్ పర్ షేర్ వస్తుంది. దానిలో 40% ఏంటమ్మా డివిడెండ్, 60% రీటైన్, అంతేనా కదా. ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నథింగ్ బట్ కేఈ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 18% ఇచ్చాడు. అర్థమైందా? రిటర్న్ ఆన్ ఈక్విటీ వేరు, రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వేరు. ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చిందేమో 15%, రిక్వైర్డ్ ఎంత 18%. రిక్వైర్డ్ ఎంతమ్మా 18%. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, రిక్వైర్డ్ వచ్చేసరికి 18, వచ్చింది ఎంత మనకి 15. సో గివెన్ బుక్ వాల్యూ పర్ షేర్ 137.8, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15%, ఈపీఎస్ ఎంతమ్మా 137.8 ఇంటూ 15, 20.67. ఫస్ట్ రిటెన్షన్ రేషియో ఎంత 60, డివిడెండ్ ఎక్స్పెక్టెడ్ ఎంత అవుద్ది 20.67 ఇంటూ 40%, 8.27. గ్రోత్ రేట్ ఇచ్చాడు కదా, గ్రోత్ రేట్ ఇచ్చాడా ఇవ్వలేదా, ఇవ్వలా. ఎలా వస్తుంది మరి గ్రోత్ రేట్, చెప్పాను ఇది ఆల్రెడీ మీకు, బి ఇంటూ ఆర్. బి అంటే రిటెన్షన్ రేషియో, ఆర్ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటెన్షన్ రేషియో 60%, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంతమ్మా 15%. సో 9% గ్రోత్ రేట్. సో ఫస్ట్ ప్రైస్ యాజ్ పర్ డివిడెండ్ గ్రోత్ మోడల్ ఫార్ములా ఏంటి, D1 డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. సో D1 ఎంతమ్మా 8.27 డివైడెడ్ బై 18% మైనస్ 9%. సో ఎంతమ్మా 91.89. ప్రైస్ యాజ్ పర్ వాల్టర్స్ మోడల్, ప్రైస్ యాజ్ పర్ వాల్టర్స్ మోడల్ ఫార్ములా ఏంటి, డి ప్లస్ ఈ మైనస్ డి ఇంటూ ఆర్ డివైడ్ బై కేఈ ఓల్ డివైడ్ బై కేఈ అంతే. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది ఆన్సర్ ఎంత, 103.35. క్లియరా? సో ఈ ప్రాబ్లంలో తప్పు ఎక్కడ జరుగుద్ది అంటే ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 18% అనేది రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, బట్ వెరాజ్ 15% అనేది ఏంటమ్మా యాక్చువల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. యాక్చువల్ రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, యాక్చువల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. యాక్చువల్ వేరు, రిక్వైర్డ్ వేరు. రిక్వైర్డ్ అంటే మనకు కావాల్సింది 18, మనకు కావాల్సిందమ్మా 18. ఓకే, సో వాల్టర్స్ మోడల్ డివిడెండ్ పాలసీ ఇక్కడ నేను డిస్కస్ చేయట్లా, మనం ఏ చాప్టర్లో ఉన్నాం, సెక్యూరిటీ వాల్యుయేషన్. సో వాల్టర్స్ మోడల్ యూజ్ చేసి పీ నాట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అది మాత్రమే ఉంది మనకి, అది మాత్రమే చెప్పా. ఓకే క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ డివిడెండ్ 2.5, డిస్కౌంట్ రేట్ 10.5, గ్రోత్ రేట్ ఎంతమ్మా 2. క్యాలిక్యులేట్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ స్టాక్. ఎలా వస్తుంది తెలుసు కదా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ స్టాక్ డివిడెండ్ గ్రోత్ మోడల్ ఎలా వస్తుంది, కరెంట్ డివిడెండ్ 2.5 కదా. సో 2.5 ఇంటూ 1 ప్లస్ 2% డివైడెడ్ బై 10.5 మైనస్ 2%. Is its stock overvalued if a stock price is 35, return on equity ఎంతమ్మా 9, earnings per share ఎంత 2.25.
షో డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ యూజింగ్ పిఈ మల్టిపుల్ అప్రోచ్ అండ్ అర్నింగ్స్ గ్రోత్ మోడల్. సెకండ్ కేసులో ఏమన్నాడమ్మా, పిఈ మల్టిపుల్ అప్రోచ్ అండ్ అర్నింగ్స్ గ్రోత్ మోడల్ అన్నాడు. సో ఫస్ట్ కేసు చూద్దాం. D naught ఎంత 2.5, growth rate ఎంత 2%, cost of equity 10.5. So present value of stock under dividend growth model. P naught is equal to D1 by KE minus G. ఎంత అవుతుంది ఆన్సర్? 2.5 into 1 plus 2% divided by 10.5 minus 2. ఏమైనా ఉందా దీనిలో? లేదు కదా. 30. క్లియరా? నెక్స్ట్ బి పార్ట్, వాల్యూ ఆఫ్ అ స్టాక్ అండర్ పిఈ మల్టిపుల్ అప్రోచ్. పిఈ మల్టిపుల్ అప్రోచ్ ఎలా వస్తుందమ్మా? ఈపీఎస్ ఇంటూ పి రేషియో. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ 9% ఇచ్చాడు, ఈపీఎస్ ఎంత? 2.25. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చాడు ఎంత? 9%, ఈపీఎస్ ఎంతమ్మా? 2.25. సరే, పిఈ రేషియో ఎలా వస్తుంది తెలుసా మీకు? పిఈ రేషియో, పిఈ రేషియో ఫార్ములా ఏంటమ్మా? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై ఈపీఎస్, అంతేనా కదా? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్, ఇదే కదా పిఈ రేషియో. మీకు గుర్తుందో లేదో, కేఈ ఈక్వల్ టు E1 బై పీ నాట్ రాసామా ఫార్ములా? సిఏ ఇంటర్లో రాసామా? కేఈ ఈజ్ ఈక్వల్ టు E1 బై పీ నాట్. అర్థమైందా? అంటే కేఈ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్స్ పర్ షేర్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్, అంతేనా కదా? రివర్సే కదా. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు నువ్వు? పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై కేఈ చెప్పొచ్చు లేదా? PE ratio is equal to 1 divided by KE. So PE ratio is equal to 1 divided by KE. ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా? KE రిటర్న్ ఆన్ ఈక్విటీ 9%. క్వశ్చన్లో వేరేది ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఇచ్చిన రిటర్న్ ఆన్ ఈక్విటీనే రిక్వైర్డ్ అనుకుంటున్నాం. అదే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE ఎంత వచ్చిందమ్మా? 11.11. ఇప్పుడు నీకు వాల్యూ ఆఫ్ అ షేర్ ఎంత వస్తుంది? PE మల్టిపుల్ అప్రోచ్లో వాల్యూ ఆఫ్ అ షేర్ ఏం చేద్దాం? ఈపీఎస్ ఇంటూ 2.25 ఇంటూ 11.11. ఈ క్వశ్చన్లో నీకు స్ట్రైక్ అవ్వాల్సింది పిఈ రేషియో ఇస్ ఈక్వల్ టు 1 డివైడ్ బై కే. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? 25 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ యాక్చువల్ స్టాక్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 35. ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా అడిగాడు. మీరే చెప్పండి, ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా? యాక్చువల్ ఏమో 35, మనకు వచ్చింది ఎంత? 25. ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా? ఓవర్ వాల్యూడ్, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. సో యాక్చువల్ స్టాక్ ప్రైస్ ఈజ్ హయ్యర్ దాన్ ద వాల్యూ, హెన్స్ ద షేర్ ఈజ్ ఓవర్ వాల్యూ. సో పిఈ మల్టిపుల్ అప్రోచ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం అడిగాడు? నెక్స్ట్ అర్నింగ్స్ అడిగాడు. అర్నింగ్స్ గ్రోత్ మోడల్. సో 9%, ఈపీఎస్ 2.25, గ్రోత్ రేట్ ఎంతమ్మా? 2%. సో సింపుల్, 2.25 ఇంటూ 1 plus 2% డివైడెడ్ బై 9% మైనస్ 2%, 32.79. ఇక్కడ కూడా ఏంటి? ఓవర్ వాల్యూడే. ఇక్కడ కూడా ఏంటమ్మా? ఓవర్ వాల్యూడ్. క్లియరా? అర్థమైందా? సొల్యూషన్ కాంప్లికేషన్ ఏమైనా ఉందా దీనిలో? నో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 12. సో ఒకసారి వీడియో పాజ్ చేసి ఏం చేస్తారు? ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 కొంచెం లెంది. సో ఒకసారి వీడియో పాజ్ చేసి ఇప్పటివరకు చెప్పి నేను రీకాల్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 సింపుల్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 12, బట్ కొంచెం క్వశ్చన్ లెంది కదా, భయం వేస్తుంది చూడగానే. ఫాలోయింగ్ ఫైనాన్షియల్ డేటా ఆర్ అవైలబుల్ ఫర్ పీక్యూఆర్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ 2018. 18% debentures, 10% bonds 2007, ఈక్విటీ షేర్స్ ₹10 each, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. టోటల్ అసెట్స్ ఎంతమ్మా? 600. అసెట్ టర్న్ ఓవర్ రేషియో 1.1. తెలుసుగా మీకు అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏంటి? టర్న్ ఓవర్ రేషియో ఏదైనా సరే టర్న్ ఓవర్ న్యూమరేటర్ అవుద్ది. టర్న్ ఓవర్ న్యూమరేటర్. సో అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏమవుద్దమ్మా? సేల్స్ డివైడెడ్ బై అసెట్స్. అదే క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో అయితే సేల్స్ డివైడెడ్ బై క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో అయితే సేల్స్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ 8%, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 40%, ఆపరేటింగ్ మార్జిన్ 10%, డివిడెండ్ పేఅవుట్ రేషియో 16.67%, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్ 14, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎంతమ్మా? 15%. యూ ఆర్ రిక్వైర్డ్ టు డ్రా ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్. ఏం డ్రా చేయాలమ్మా? ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్. క్యాలిక్యులేట్ ఇట్స్ సస్టైనబుల్ గ్రోత్ రేట్,
Calculate the fair price of the company's share using dividend discount model. And what is your opinion on investment in the company's share at current price? సో ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అన్నాడు. అసలు ఇన్కమ్ స్టేట్మెంట్ గుర్తుందా? అప్పట్లో సిఏ ఇంటర్లో ఎఫ్ఎంలో ఇన్కమ్ స్టేట్మెంట్ వచ్చి ఉంటుంది, కాస్టింగ్లో కూడా వచ్చి ఉంటుంది. బట్ కాస్టింగ్లో ఏంటమ్మా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. మరి ఇక్కడేంటి ఎఫ్ఎంలో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్, earnings before tax minus tax, earnings after tax minus preference dividend, earnings available to equity shareholders. గుర్తుందా? సో ఫస్ట్ మన ఇన్కమ్ స్టేట్మెంట్ అడిగాడు. ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ ఏం చేయాలమ్మా, వేరియబుల్ కాస్ట్. ఫస్ట్ అసలు సేల్స్ ఉందా ఇక్కడ? ఎలా ఫైండ్ అవుట్ చేస్తా సేల్స్? దానికోసమే అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఇచ్చాడు. నువ్వు అసెట్ టర్న్ ఓవర్ రేషియో నుంచి ఏం ఫైండ్ అవుట్ చేస్తావు? టర్న్ ఓవర్, సేల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్కి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే లేదు. బట్ ఆపరేటింగ్ మార్జిన్ ఇచ్చాడు 10%. ఏమి ఇచ్చాడమ్మా? ఆపరేటింగ్ మార్జిన్ 10%. ఓకే సరే, ఫస్ట్ స్టెప్ ఇన్కమ్ స్టేట్మెంట్. సో టోటల్ అసెట్స్ ఎంత? 600 lakhs. అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఎంత? 1.1. సో మీరే చెప్పండి సేల్స్ ఎంత అయి ఉంటుంది? ఈ 1.1 మీనింగ్ ఏంటి? అసెట్ 1 రూపీ ఉంటే సేల్స్ ఎంత? 1.1. ఇక్కడ సేల్స్ ఏంటి? సరే అసెట్స్ 600 కాబట్టి సేల్స్ ఎంత అయి ఉంటుంది? 660 lakhs. ఎంతమ్మా? 660 lakhs. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈబిఐటి ఎంత అవుద్దమ్మా? 10%. చెప్పాడు కదా ఆపరేటింగ్ మార్జిన్, అల్టిమేట్ ఈబిఐటి ఎంత? 66 lakhs. ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఈబిఐటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే వేరియబుల్ కాస్ట్ లేదు, ఫిక్స్డ్ కాస్ట్ లేదు కాబట్టి. ఈబిఐటి ఎంత? 66 lakhs. మైనస్ ఏంటమ్మా? ఇంట్రెస్ట్ ఎంత? 125 + 50 ఇంటూ 8%, 14. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ 52 ప్లస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 40%. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్హోల్డర్స్ 31.2 మైనస్ డివిడెండ్. చెప్పాడు డివిడెండ్ పే అవుట్ రేషియో ఎంత అన్నాడు? 16.67% అన్నాడు కదా. సో 31.2 ఇంటూ 16.67, మొత్తానికి రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంతమ్మా? 26. ఇది ఇన్కమ్ స్టేట్మెంట్. అర్థమైందా? సెకండ్ పార్ట్, సరే ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత అవుతుంది? 3.12. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత అంటే 100 lakhs డివైడెడ్ బై 10 lakhs. ఓకేనా? అర్థమైందా? సో ఎంత వచ్చిందమ్మా? 3.12. ఒకసారి వీడియో పాజ్ చేయండి. ఈపీఎస్ ఎంతమ్మా? 3.12. డివిడెండ్ పర్ షేర్ ఎంత అవుద్ది? రిమైనింగ్ అంతా డివిడెండ్ పర్ షేరే కదా. సో టోటల్ డివిడెండ్ 5.2 డివైడ్ బై 10 ఎంతమ్మా? 0.52. సో ఎర్నింగ్స్ పర్ షేర్ 5.12 అయితే డివిడెండ్ ఎంత? 0.52. సో డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత ఇచ్చాడు? 16.67% కదా. సో ఫస్ట్ పార్ట్ అడిగింది మన ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఫస్ట్ మీకు స్ట్రైక్ అవ్వాల్సిన అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా స్ట్రైక్ అవ్వాలి. సో దాని నుంచి మనం సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఆపరేటింగ్ మార్జిన్ ఇచ్చాడు, దాని నుంచి మనం ఈబిఐటి ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దెన్ మైనస్ ఇంట్రెస్ట్ అలా. సో గ్రోత్ రేట్ జీ ఎలా వస్తుందమ్మా? బి ఇంటూ ఆర్. బి అంటే రిటెన్షన్ రేషియో, ఆర్ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. నీ దగ్గర ఆల్రెడీ రిటెన్షన్ రేషియో ఉంది. పేఅవుట్ రేషియో 16.67 అంటే రిటెన్షన్ రేషియో ఎంత? 100 - 16.67, 83.33%. మరి నీ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత అంటే ఎలా వస్తుంది? మరి రిటర్న్ ఆన్ ఈక్విటీ సింపుల్, ఈక్విటీ షేర్హోల్డర్స్కి వచ్చే రిటర్న్ ఏంటి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్హోల్డర్స్. టోటల్ ఎంత వచ్చింది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్హోల్డర్స్ 31.2 డివైడెడ్ బై టోటల్ ఈక్విటీ ఎంత? ఇక్కడ ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, 100 + 300. మొత్తానికి ఎంత వచ్చింది? మరి రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.8%. సో నీ గ్రోత్ రేట్ ఎంత అంటే 83.33% ఇంటూ 7.8, 6.49. మీకు ఆల్రెడీ చెప్పారు దీనికి ఎక్స్ప్లెనేషన్. గ్రోత్ అనేది 2 factors పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటేమో గ్రోత్, ఒకటి రిటెన్షన్ రేషియో, ఇంకోటి రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పైన. గ్రోత్ రిటెన్షన్ రేషియో 0 అనుకోండి, గ్రోత్ కూడా 0. అంతే కదా. ఏ రోజు ఆ రోజు తాగేసి పడుకుంటే గ్రోత్ ఏముంటుంది? ఉండదు కదా. గ్రోత్ ఉండాలంటే ఏం చేయాలి? ఏ రోజుది ఆ రోజు
మనం తక్కువ ఖర్చు పెట్టి సేవ్ చేసుకుంటే అప్పుడు గ్రోత్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫెయిర్ ప్రైస్ పర్ షేర్ అడిగాడు. ఏమడిగాడమ్మా? ఫెయిర్ ప్రైస్ పర్ షేర్. తెలిసిందిగా ప్రైస్ పర్ షేర్ ఎలా వస్తుంది? D1 డివైడెడ్ బై KE మైనస్ G. నీ దగ్గర ఆల్రెడీ D1 ఉంది, ఎంత? D1 లేదు, D0 ఉంది 0.52 ప్లస్ గ్రోత్ రేట్ ఎంతమ్మా? 6.49% డివైడెడ్ బై KE ఎంత? 15% మైనస్ G 6.49. అర్థమైందా? సో 6.507. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇన్వెస్టర్ షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ కంపెనీ బికాస్ షేర్ ఈజ్ ఓవర్ ప్రైస్ ఇన్ ద మార్కెట్. ఇన్వెస్టర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా, చేయకూడదా? చేయకూడదు. ఎందుకని? మార్కెట్లో షేర్ ఏంటి? ఓవర్ ప్రైస్. మన లెక్క ప్రకారం ఎంత ఉండాలి షేర్ ప్రైస్? 6.507 ఉండాలి. అర్థమైందా? కానీ ఎంత ఉందమ్మా? 14 ఉందా? మరి చెప్పే. 14 ఉంది. సో 6.507 మన లెక్క ప్రకారం 6.507, బట్ మార్కెట్లో ఎంత ఉంది? 14. క్లియరా? అర్థమైందా సొల్యూషన్? నెక్స్ట్ క్యాష్ ఫ్లో బేస్డ్ మోడల్స్. నెక్స్ట్ ఏంటమ్మా? క్యాష్ ఫ్లో బేస్డ్ మోడల్స్. అండర్ దీస్ మోడల్స్ ఫ్రీ క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్ లేదా ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటమ్మా? సెక్యూరిటీ వాల్యుయేషన్ కదా. సెక్యూరిటీ అంటే ఈక్విటీ, ప్రిఫరెన్స్ అండ్ బాండ్. కాబట్టి ఇక్కడ మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్ కన్నా కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. ఎందుకంటే మనం చేసేది ఈక్విటీ వాల్యుయేషన్ కదా, ఈక్విటీ వాల్యుయేషన్. అక్కడ ఏదో పెద్ద ఫార్ములా ఉంది చూడండి అన్న. నెట్ ఇన్కమ్ ప్లస్ డిప్రీసియేషన్ మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఆర్ ప్లస్ చేంజ్ ఇన్ నాన్ క్యాష్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ న్యూ డెట్ మైనస్ డెట్ రీపేమెంట్ ప్లస్ న్యూ ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ మైనస్ ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్. దీన్ని అంత గుర్తుపెట్టుకోవద్దు కానమ్మా, విత్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. సో క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. దీంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ ఎలా అనేది. ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఎంత ఇచ్చాడు? 290 crores. ఇక్కడ ఏమన్నాడు? క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ అ షేర్ అన్నాడు. సో ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్ చెప్పట్లేదు నేను, ఎందుకంటే మనకి దానిపైన ప్రాబ్లం ఏం లేదు ఐసీఐ బుక్లో. ఐసీఐ బుక్లో మనకి దేనిపైన ఉంది ప్రాబ్లం? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. అర్థమైందా? ఎందుకంటే మనం చేసేది ఈక్విటీ వాల్యుయేషన్ కదా. సో ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ 290 crores. ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ అ కంపెనీ 1300 crores. పార్ వాల్యూ ఆఫ్ అ షేర్ ఎంతమ్మా? 40. డెట్ రేషియో ఆఫ్ ద కంపెనీ ఎంత? 27. మొత్తం ఇన్వెస్ట్మెంట్లో డెట్ ఎంత? 27. రిమైనింగ్ అంతా ఈక్విటీ. లాంగ్ రన్ గ్రోత్ రేట్ ఆఫ్ ద కంపెనీ 8%. లాంగ్ రన్ గ్రోత్ రేట్ ఆఫ్ అ కంపెనీ 8%. బీటా ఎంత? 0.1. రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ 8.7. మార్కెట్ రిటర్న్ 10.3. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ షేర్ 47. ఎంత ఇచ్చాడమ్మా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ షేర్? 47. డిప్రీసియేషన్ పర్ షేర్ 39. చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 3.45 పర్ షేర్. ఇక్కడ మనకి సింపుల్గా క్యాలిక్యులేట్ ద వాల్యూ పర్ షేర్ అన్నాడు అంతే. సింపుల్గా అన్నాడమ్మా, క్యాలిక్యులేట్ ద వాల్యూ పర్ షేర్. సార్ మీరు ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అనే మోడలే యూజ్ చేయాలని ఎలా తెలిసిపోతుంది మనకి? ఎలా తెలిసిపోద్ది అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ షేర్ ఇచ్చాడు, డిప్రీసియేషన్ పర్ షేర్ ఇచ్చాడు, అలాగే చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చాడు. దట్ మీన్స్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ అ షేర్ బేస్డ్ ఆన్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. లేదంటే నువ్వు సింపుల్గా ఏం చేయొచ్చు? ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఇచ్చాడు, ఈక్విటీకి షేర్ క్యాపిటల్ ఇచ్చాడు, పార్ వాల్యూ ఇచ్చాడు. నీ దగ్గర ఈక్విటీ క్యాపిటల్ ఉంది, పార్ వాల్యూ ఉంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది, సో ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆర్ఎఫ్ ఉంది, ఆర్ఎం ఉంది, బీటా ఉంది. ఆర్ఎఫ్, ఆర్ఎం అండ్ బీటా యూజ్ చేసి నువ్వు సిఏపిఎం రిటర్న్ నథింగ్ బట్ కేఈ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా? కేఈ. గ్రోత్ రేట్ ఇచ్చేసాడు 8%. అంటే నువ్వేం చేయొచ్చమ్మా? అర్నింగ్స్ గ్రోత్ మోడల్ యూజ్ చేసి చేసేయచ్చు కదా. అవునా కదా? వాల్యూ పర్ షేర్ అంటే నువ్వేం చేయొచ్చు? E1 డివైడెడ్ బై కేఈ మైనస్ సి, ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడు? నేను అర్నింగ్స్ మోడల్లో అడగలా. అర్థమైందా? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. బట్ ఎగ్జామ్లో నీకు ఒకవేళ స్ట్రైక్ కాకపోతే ఏం చేస్తావు? అట్లీస్ట్ అలానే చేసే కింద నోట్ మెన్షన్ చేయి. సో వాల్యూ ఆఫ్ అ షేర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ earnings. It can be calculated. Alternatively, it can be calculated on the basis of free cash flow to equity. And రాస్తే అయిపోతుంది. I mean, అప్పటికి స్ట్రైక్ కాకపోతే
అర్థమైంది నేను చెప్పింది పాయింట్. చూద్దాం ఇక్కడ సొల్యూషన్ చాలా సింపుల్, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. బట్ మీకు ఆ ఫార్ములా చూడగానే ఏదో అనిపిస్తుంది హైగా. ప్రాఫిట్ ఎంత బట్ 290 కదా, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత 1300 crores, ఫేస్ వాల్యూ ఎంత 40, నెంబర్ ఆఫ్ షేర్స్ 1300 crores డివైడ్ బై 40 ఎంతమ్మా 32.5 crores షేర్స్. ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత అవుద్ది 8.923. ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ కాదు. మొత్తం 8.923 అనేది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ కాదు, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ అన్ని తీసేస్తే అప్పుడు నీకు వచ్చేది ఏంటి ఫ్రీ క్యాష్ ఫ్లో. కమిట్మెంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు నువ్వు, ఆ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి మైనస్ చేయాలి. నీకు వచ్చిన ఎర్నింగ్స్ పర్ షేర్లోంచి కొంత అమౌంట్ నువ్వు దేనికోసం ఇన్వెస్ట్మెంట్ కోసం తీసేయచ్చు, వాడేయచ్చు. కాబట్టి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అంటే నువ్వేం చేయాలి, ఆ 8.923 నుంచి ఏం తీసేయాలమ్మా. ఓకే, సో నాన్ ఫ్రీ అంటే ఆల్రెడీ ఏమైనా కమిట్మెంట్స్ ఉంటే అవి మైనస్ చేసుకోవాలి, అంతే సింపుల్. డిప్రిషియేషన్ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి డిప్రిషియేషన్, క్యాష్ అవుట్ఫ్లో లేదు కదా, అంతే సింపుల్. ఒకటి క్యాష్ అవుట్ఫ్లో లేదు, ఒకటి ఇంకోటి ఏంటి అసలు డిప్రిషియేషన్ నువ్వు ఎందుకు మైనస్ చేసావు, ప్రాఫిట్స్ నుంచి ఎందుకు తీసావు అంటే రీజన్ ఏంటి, రీజన్ ఏంటంటే నథింగ్ బట్ యువర్ సెట్టింగ్ అసైడ్ ప్రాఫిట్స్ ఫర్ రీఇన్వెస్ట్మెంటే కదా, అర్థమైందా. సో చూద్దాం ఇక్కడ చూడండి అన్న, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్ 8.923 మైనస్ బ్రాకెట్లో ఏం పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ డిప్రిషియేషన్, నథింగ్ బట్ డిప్రిషియేషన్ యాడ్ అవుతుంది అక్కడ, ప్లస్ చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇంటూ ఈక్విటీ రేషియో. సరే ఫార్ములా అర్థమై ఉండదు కానీ చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100 crores అనుకోండి అమ్మా, డిప్రిషియేషన్ దానిలోంచి ఏం చేయాలి మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలి, ఆల్రెడీ నువ్వు ఏం చేసావు, నువ్వు ప్రాఫిట్స్ని ఏంటి సెట్ అసైడ్ పక్కకు పెట్టేసావు, దేనికోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసమే కదా. డిప్రిషియేషన్ అంటే ఏంటమ్మా నథింగ్ బట్ నీకు వచ్చే ప్రాఫిట్స్ని తీసి పక్కకు పెట్టావు, దేనికి రీఇన్వెస్ట్మెంట్ కోసం. సో అడిషనల్గా నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నావు అంటే ఏం చెప్పాలి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ డిప్రిషియేషన్, అది నెట్ అవుతుంది. చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ 8.923 అనేది ఏంటమ్మా ఈపీఎస్, దానిలోంచి మైనస్ చేస్తున్నావు. ఏం మైనస్ చేస్తున్నావు 47, ఏంటో 47 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, డిప్రిషియేషన్ ఎంత 39. అయితే ఇక్కడ నీ నెట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 47 కాదు, దానిలోంచి ఏం చేయాలి డిప్రిషియేషన్ మైనస్ చేయాలి, ఇలా చెప్పుకోవచ్చు. లేదా వేరేలా ఎలా చెప్పుకోవచ్చు, డిప్రిషియేషన్ నాన్ క్యాష్ కదా కాబట్టి ఏం చేద్దాం దాన్ని యాడ్ బ్యాక్ చేద్దాం, అలా చెప్పుకోవచ్చు. బట్ దానికన్నా నువ్వు ఎలా థింక్ చేస్తావు 47 నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పర్ షేర్ కరెక్టే, డిప్రిషియేషన్ ఎంతమ్మా 39. ఏంటా డిప్రిషియేషన్, నువ్వు పీరియడ్స్ సారీ ప్రాఫిట్ అనేది ఏంటి పక్క పెట్టుకున్నావు, దేనికి ఇన్వెస్ట్మెంట్ కోసమే కదా. అంటే నువ్వు అడిషనల్గా తీసుకొచ్చేది ఎంత, అడిషనల్ కావాల్సింది 47 మైనస్ 39. ఇప్పుడు అడిషనల్గా కావాల్సింది 47 మైనస్ 39 అంతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి. ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి 3.45 కావాలి. టోటల్ నీకు ఇన్వెస్ట్మెంట్కి ఎంత కావాలి 47 మైనస్ 39 ప్లస్ 3.45, నథింగ్ బట్ అర్థమవుతుందా క్యాపెక్స్ మైనస్ డిప్రిషియేషన్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఇంటూ ఏం చేసావమ్మా ఇంటూ ఈక్విటీ రేషియో చేసావు. ఎందుకని మొత్తం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా చేసేది నువ్వు, నీకు అర్థమవుతుందా 47 మైనస్ 39 8 ఇన్వెస్ట్మెంట్ ప్లస్ 3.45, ఇది కదా టోటల్ ఇన్వెస్ట్మెంట్ 8 ప్లస్ 3.45. ఈ మొత్తం నువ్వేంటి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయవు, డెట్ కూడా ఉంటుంది కదా. సో దట్స్ వై ఏం చేశాను ఇంటూ 73%, అది తీసేస్తే మిగిలేది ఏంటమ్మా ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. ఆ 8.923లోంచి నువ్వేం చేస్తున్నావు కమిట్మెంట్ తీసేస్తున్నావు. 8.923 నుంచి కమిట్మెంట్ ఏంటో కమిట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అర్థమైందా. ఎంతమ్మా 0.5645. ఇప్పుడు ఫార్ములా చూడండి ఏం రాసాం ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ ఫార్ములా నెట్ ఇన్కమ్ మైనస్ capital expenditure minus depreciation plus change in working capital into equity ratio. Clear? Cost of equity K is equal to RF plus RM minus RF into beta. 8.86 వచ్చింది. వాల్యూ ఆఫ్ షేర్ ఎంత అవుద్దమ్మా మళ్ళీ సేమ్
ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ డివైడెడ్ బై కేఈ మైనస్ సి. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ ఎంత 0.5645 ప్లస్ 8% డివైడెడ్ బై 8.86 మైనస్ 8%, దట్ ఈస్ ఈక్వల్ ఎంతమ్మా 70.89. ఎంతమ్మా వాల్యూ ఆఫ్ అ షేర్ 70.89. అర్థమైందా? ఇదేనమ్మా క్వశ్చన్ నెంబర్ 10. క్లియరా? అర్థమైందా? ఇక్కడికి మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం కదా వాల్యుయేషన్ మోడల్స్, డివిడెండ్ బేస్డ్, అర్నింగ్స్ బేస్డ్, క్యాష్ ఫ్లో బేస్డ్. సో ఈక్విటీ వాల్యుయేషన్లో వాల్యుయేషన్ మోడల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు అదర్స్ అంటే మిస్లేనియస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఒక ప్రాబ్లమ్కి ఇంకో ప్రాబ్లమ్కి సంబంధం ఏమి ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 డిఫరెంట్గా ఉంటుందమ్మా క్వశ్చన్. Capital structure of a Sun Limited as at 31st March 2003 was as under. Equity share capital 80, 8% preference share capital 40, 12% debenture 64, reserves and 32. Sun Limited earns a profit of rupees 32 lakhs annually on an average before deduction of a income tax, which works out to 35% and interest on debentures. Interest on debentures. Indama Sun Limited earns a profit of rupees 32 lakhs annually on an average before deduction of income tax, which works out to 35% and interest on debentures. Okay. Normal return on equity shares of a company similarly placed is 9.6%. Provided profit after tax covers fixed interest and fixed dividend at least 3 times. Capital gearing ratio is 0.75. Yield on share is calculated at 50% of profits distributed and at 5% on undistributed profits. Sun Limited has been regularly paying equity dividend of 8%. Compute the value per equity share of a company. క్వశ్చన్ అసలు ఏం అర్థమై ఉండదు, అందుకని వీడియో పాజ్ చేసి ఒకసారి చదువుకోవాలి మీరు. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? చదువుకుంటున్నారా? పాజ్ చేశారు, వీడియో చేయలేదా? ఓకే, మీరు పాజ్ చేసి వినండి అమ్మా, క్వశ్చన్ చదువుకోండి. ఒకసారి చూడండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు? 80 lakhs. చెప్పాను కదా ఇది మిస్లేనియస్, డిఫరెంట్గా ఉండదు ప్రాబ్లం. 8% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 40, 12% డిబెంచర్ 64. చూడగానే మనకి ఏం థాట్ వచ్చేది ఇలా చేయాలని. రిజర్వ్స్ ఎంత ఇచ్చాడమ్మా? 32. వీడేం చెప్పాడు? సన్ లిమిటెడ్ earns a profit of 32 lakhs annually on an average before deduction of income tax, which works out to be 35% and interest on debenture. నథింగ్ బట్ ఈ 32 lakhs ఏంటమ్మా? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. చెప్పాడుగా క్లియర్గా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఎంత ఇచ్చాడమ్మా? 32 lakhs. నార్మల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ అ కంపెనీ సిమిలర్లీ ప్లేస్డ్. సిమిలర్ కంపెనీస్ ఉంటాయి కదా ఇండస్ట్రీలో, వాళ్ళది ఎంత అంట నార్మల్ రిటర్న్? 9.6. ప్రొవైడెడ్, అది కూడా ఎప్పుడంట 9.6%, ఎప్పుడు? ప్రొవైడెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కవర్స్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ అట్లీస్ట్ 3 times. Profit after tax covers fixed interest and fixed dividend at least 3 times. Capital gearing ratio 0.75. Capital gearing ratio 0.75 ఉంది. ఆ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్ రేషియో 3 times ఉంటే అప్పుడు ఎంతమ్మా? సిమిలర్లీ ప్లేస్డ్ కంపెనీ సార్ 9.6. ఈల్డ్ ఆన్ షేర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అట్, ఈల్డ్ ఆన్ షేర్ ఎలా క్యాలిక్యులేట్ చేశారంట? ఈల్డ్ ఆన్ షేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అట్ 50% ఆఫ్ ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ and at 5% on undistributed profits. Sun Limited has been regularly paying equity dividend of 8%. Calculate the value of a share, value per equity share of the company. ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ గేరింగ్ రేషియో ఫార్ములా తెలియదు మనకి. పైకి చూసినా కానీ తెలియదు, మీరు ఎటు చూసినా కానీ గుర్తురాదు. క్యాపిటల్ గేరింగ్ రేషియో కొంచెం డిఫరెంట్ టైప్ ప్రాబ్లమ్స్ ఇవి. చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 7. ఫస్ట్ రీటైన్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. పర్టికులర్స్ నీకు ఈబీఐటీ ఇచ్చాడు కదా, ఎంత? 32 lakhs. దానిలోంచి ఏం చేద్దాం? ఇంట్రెస్ట్ మైనస్ 64 lakhs ఇంటూ 12%, 7,68,000. అర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ 24,32,000 మైనస్ ట్యాక్స్ 35%, ఈఏటీ
ఎంత వచ్చిందమ్మా ఈఐటీ ఆర్ ప్రీఐటీ? 15,80,800. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత? 3,20,000. ఈఏఎస్ మైనస్ ఈక్విటీ డివిడెండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఫస్ట్ టైమే థాట్ రాదమ్మా. సో ప్రస్తుతానికి ఏంటి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసాం? రిటైన్డ్ ఎర్నింగ్స్. ఎందుకు క్యాలిక్యులేట్ చేసాం మొత్తం అయిన తర్వాత అర్థం అవుతుంది. ఈబిఐటీ మైనస్ ఇంట్రెస్ట్ అంతా అయిపోయింది కదా. సరే ఇప్పుడు ఏంటి ఫస్ట్ కేసులో వాడు ఏమన్నాడు? నార్మల్ రిటర్న్ ఏదో వస్తుందని చెప్పాడు. అది కూడా ఇప్పుడు ఆ కవరేజ్ రేషియో ఏదో 3 times ఉండాలి. క్యాపిటల్ గేరింగ్ రేషియో ఎంత ఉండాలి? 0.75. అవునా? సో ఫస్ట్ మన కంపెనీకి ఎంతో చూద్దాం. మన కంపెనీకి కవరేజ్ రేషియో ఎంత ఉందో చూద్దాం. ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్ రేషియో తెలుసా? కవరేజ్ రేషియో అంటే జనరల్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఫార్ములా ఈబిఐటీ డివైడెడ్ బై ఇంట్రెస్ట్. ఈబిఐటీ బై ఇంట్రెస్ట్. ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు ఈబిఐ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈబిఐటీ బై ఇంట్రెస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ 10 వచ్చింది అనుకోండి ఈబిఐటీ బై ఇంట్రెస్ట్. దాని మీనింగ్ ఏంటి? 1 రూపీ ఇంట్రెస్ట్ ఉంటే దానికి 10 times ఎర్నింగ్స్ ఉన్నాయి. సార్ ఎందుకు సార్ ఈబిఐటీ పిఐటీ తీసుకోకూడదా? పిఐటీ ఎలా తీసుకుంటావు? ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి పే చేస్తాను? ఈబిఐటీ నుంచి. అదే ప్రిఫరెన్స్ డివిడెండ్ కవరేజ్ రేషియో అయితే పిఐటీ డివైడెడ్ బై ప్రిఫరెన్స్ డివిడెండ్ చేస్తాం. ఎందుకని ప్రిఫరెన్స్ డివిడెండ్ నువ్వు దేని నుంచి పే చేస్తావు? ప్యాట్, పిఐటీ. అయితే వీడు ఏమన్నాడు? ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్ అన్నాడు. ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్. ఫిక్స్డ్ డివిడెండ్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ప్రిఫరెన్స్ డివిడెండే కదా ఫిక్స్డ్ ఉండేది. ఈక్విటీ ఫిక్స్డ్ ఉంటుందా? ఉండదు కదా. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని బట్టి కవరేజ్ రేషియో ఏంటి? ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కాదు, ఈబిఐటీ బై ఇంట్రెస్ట్ కాదు, అలానే పిఐటీ బై డివిడెండ్ కూడా కాదు. వీడేమన్నాడు? ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్ రెండింటిని కవర్ చేయాలి. ఇంట్రెస్ట్ని కవర్ చేయాలి, డిబెంచర్ ఇంట్రెస్ట్ని కవర్ చేయాలి, ప్రిఫరెన్స్ డివిడెండ్ని కవర్ చేయాలి. అందుకని ఏం చేసాం మనం? పిఐటీ ప్లస్ ఏంటమ్మా? డిబెంచర్ ఇంట్రెస్ట్. న్యూమరేటర్లో ఏం తీసుకున్నాం? పిఐటీ ప్లస్ డిబెంచర్ ఇంట్రెస్ట్. నథింగ్ బట్ ఏంటమ్మా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 2 వచ్చింది అనుకోండి ఆన్సర్ ఎంత? 2. దాని మీనింగ్ ఏంటి? నీ డిబెంచర్ ఇంట్రెస్ట్ కానీ ప్రిఫరెన్స్ డివిడెండ్ కానీ 1 రూపీ ఉంటే దానికి ఎన్ని టైమ్స్ ఉంది ఎర్నింగ్స్? 2 times. అర్థమైందా? ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా? డిబెంచర్ ఇంట్రెస్ట్ 15,80,800 ప్లస్ 7,68,000 డివైడెడ్ బై ఎంతమ్మా? 7,68,000 ప్లస్ 3,20,000. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత ఉంది? 3,20,000. సో 2.16. ఈ 2.16 మీనింగ్ ఏంటి? నీ ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ డిబెంచర్ ఇంట్రెస్ట్ రెండూ కలిపి 1 రూపీ ఉంటే దానికి ఎన్ని టైమ్స్ ఉంది నీ ఎర్నింగ్స్? 2.16 times ఉంది. అర్థమైందా? ఆడు ప్యాట్ అన్నాడు, స్పెసిఫిక్గా ప్యాట్ అన్నాడు. అదర్వైజ్ నేను ఏం చేసేవాడిని? ఈబిఐటీ తీసుకునేవాడిని. క్వశ్చన్లో వాడు స్పెసిఫిక్గా ఏమన్నాడు? ప్యాట్. అందుకని నేను ప్యాట్ ప్లస్ డిబెంచర్ ఇంట్రెస్ట్ తీసుకున్నా. అదర్వైజ్ నేను డిబెంచర్ ఇంట్రెస్ట్ యాడ్ చేయడం కాకుండా డైరెక్ట్గా ఏం తీసుకునేవాడిని? ఈబిఐటీ. అంటే ఇక్కడ ఒకటే ట్యాక్స్ ఒకటి డిఫర్ అవుతుంది అంతే. అర్థం అవుతుందా? కొంచెం స్పెషల్ ప్రాబ్లమ్ అమ్మా ఇది. సో ప్యాట్ ప్లస్ డిబెంచర్ ఇంట్రెస్ట్ డివైడ్ బై డిబెంచర్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సో మొత్తానికి ఎంత? 2.16. క్యాపిటల్ గేరింగ్ రేషియో. క్యాపిటల్ గేరింగ్ రేషియో అంటే ఫిక్స్డ్ ఛార్జ్ బేరింగ్ క్యాపిటల్ డివైడెడ్ బై ఈక్విటీ. క్యాపిటల్ గేరింగ్ రేషియో ఫార్ములా ఏంటమ్మా? ఫిక్స్డ్ ఛార్జ్ బేరింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ ఛార్జ్ బేరింగ్ క్యాపిటల్ అంటే డిబెంచర్, ప్రిఫరెన్స్ డివిడెండ్. ఫిక్స్డ్ ఫైనాన్షియల్ ఛార్జ్ బేరింగ్ క్యాపిటల్ నథింగ్ బట్ డిబెంచర్ అండ్ ప్రిఫరెన్స్ షేర్. సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ డిబెంచర్ డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. 40 ప్లస్ 64 డివైడ్ బై 80 ప్లస్ 32 ఎంత వచ్చింది? 0.93. దీని మీనింగ్ ఏంటమ్మా? ఈక్విటీ 1 రూపీ ఉంటే ఫిక్స్డ్ ఫైనాన్షియల్ ఛార్జ్ బేరింగ్ క్యాపిటల్ ఎంత ఉంది? 0.93. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ క్యాపిటల్ గేరింగ్ రేషియో ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? క్యాపిటల్ గేరింగ్ రేషియో ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? క్యాపిటల్ గేరింగ్ రేషియో తక్కువ ఉండాలి. కవరేజ్ రేషియో ఎక్కువ ఉండాలి. కవరేజ్ రేషియో ఎక్కువ ఉండాలి. అర్థమైందా? ఇండస్ట్రీలోనేమో కవరేజ్ రేషియో 3 times ఉంది, మంది ఎంత ఉంది? 2.16. అంటే ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుంటే మంది ఏంటమ్మా? తక్కువ ఉంది. అర్థమైందా? సరే, అలాగే ఇక్కడేంటి మరి క్యాపిటల్ గేరింగ్ రేషియో? అక్కడ 0.75 ఉంటే ఇక్కడ మంది ఎంత ఉంది? 0.93 ఎక్కువ ఉంది. ఓకే, సో
సో క్యాపిటల్ గేరింగ్ రేషియో ఏంటి, ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కువ ఉంది. రెండు కూడా ఏంటమ్మా ఇండస్ట్రీ కన్నా కొంచెం మనం తక్కువ, అండ్ వర్స్ పొజిషన్లో ఉన్నాం. సో ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ కవరేజ్ రేషియో ఎంత ఇచ్చాడమ్మా సన్ లిమిటెడ్ 2.16, ఇండస్ట్రీ ఎంత 3. ఇక్కడ మనం ఒక అజంప్షన్ తీసుకుంటున్నాం, రిస్క్ ప్రీమియం. ఇప్పుడు కంపారిటివ్లీ సన్ లిమిటెడ్ రిస్కా ఇండస్ట్రీ రిస్కా, సన్ లిమిటెడ్లోనే రిస్క్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్స్ట్రా ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంటే ఇండస్ట్రీలో ఒక ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇక్కడ ఏంటమ్మా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో రిస్క్ ప్రీమియం యాడెడ్ టు సన్ లిమిటెడ్ ఎంత, 3 - 2.16 0.84. సో 0.84% ఏంటి ప్రీమియం యాడ్ చేద్దాం, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉందమ్మా. కవరేజ్ రేషియో తక్కువ ఉందంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు ఎక్కడ, సన్ లిమిటెడ్లో. సో కాబట్టి సన్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిక్వైర్డ్ రిటర్న్ కూడా ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. సో 0.84. ఎలా సార్ 0.84 అంటే చెప్పాను కదా, స్పెషల్ ప్రాబ్లం ఇది 0.84. అండ్ మీకు మెజర్స్ అండ్ ఈక్వేషన్ అప్పుడే చెప్పాను, వాల్యుయేషన్ అనేది సబ్జెక్టివ్ అంటే నేను వాల్యూ చేస్తాను, నేను ఒకలా వాల్యూ చేస్తే నువ్వు ఒకలాగా వాల్యూ చేయొచ్చు, అర్థమైందా. నేను ఎర్నింగ్స్ బేస్డ్ యూస్ చేస్తే నువ్వు డివిడెండ్ బేస్డ్ యూస్ చేయొచ్చు, నేను ఫ్రీ క్యాష్ ఫ్లో యూస్ చేస్తే నువ్వు మేబీ ఇలా యూస్ చేయొచ్చు, అర్థమైందా. సో అజంప్షన్ ఏంటి ఇక్కడ, 1% రిస్క్ ప్రీమియం ఫర్ ఎవ్రీ 1 టైమ్ ఆఫ్ అ డిఫరెన్స్. 1% డిఫరెన్స్ ఉంటే మనం రిస్క్ ప్రీమియం ఎంత అజ్యూమ్ చేసుకున్నాం, 1%. క్యాపిటల్ గేరింగ్ రేషియో సన్ లిమిటెడ్ ఎంత 0.93, ఇండస్ట్రీ ఎంతమ్మా 0.75. ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, తక్కువ ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉంది. సో రిస్క్ ప్రీమియం యాడెడ్ 0.93 - 0.75 ఇంటూ 2 ఎందుకు చేశాను సార్, అజంప్షన్ అంతే, సబ్జెక్టివ్ అమ్మ. వాల్యుయేషన్ అంటే ఏంటి, సబ్జెక్టివ్. ఇక్కడ నా అజంప్షన్ ఏంటి, అజ్యూమ్ 2% రిస్క్ ప్రీమియం ఫర్ ఎవ్రీ 2 టైమ్స్ ఆఫ్ అ డిఫరెన్స్. 2 టైమ్స్ డిఫరెన్స్ ఉంటే, సారీ 1 టైమ్ డిఫరెన్స్ అమ్మా, 2% రిస్క్ ప్రీమియం ఫర్ ఎవ్రీ 1 టైమ్ డిఫరెన్స్, అక్కడ రాంగ్ ఉంది. 2% రిస్క్ ప్రీమియం ఫర్ ఎవ్రీ 1 టైమ్ ఆఫ్ అ డిఫరెన్స్. 1 టైమ్ ఆఫ్ అ డిఫరెన్స్కి ఏంటమ్మా 2 టైమ్స్ తీసుకుంటారు రిస్క్ ప్రీమియం. అందుకని ఏం చేశాను ఇక్కడ 0.93 - 0.75 ఇంటూ 2. సార్ నేను ఇలాగే తీసుకోవాలా, నువ్వు ఎలా అయినా తీసుకోవచ్చు, నువ్వు పైది 2 తీసుకొని ఇక్కడ ఎంత తీసుకోవచ్చు 1, లేదా పైది 2 తీసుకొని కింద 4 తీసుకోవచ్చు. వాల్యుయేషన్ అని సబ్జెక్టివ్, నేను ఎలా చేస్తాను నువ్వు కూడా అలాగే వాల్యూ చేయాలంటే లేదు, అర్థమైందా. అర్థమవుతుందా, స్పెషల్ ప్రాబ్లం ఇది, ఇలాగే చేయాలా, నువ్వు వేరే అజంప్షన్ తీసుకొని కూడా చేయొచ్చు. సో మొత్తానికి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఆన్ షేర్ ఆఫ్ సన్ లిమిటెడ్ ఎంత అవుతుందమ్మా 9.6 ఏమో ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్, దానికి 9.6కి 0.84 + 0.36 యాడ్ చేసుకుని ఎంత అంటున్నాం 10.8. 10.8% ఏంటమ్మా ఈల్డ్. కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా ప్రాబ్లం, అంతే ఉంటుంది, స్పెషల్ ప్రాబ్లం కదా. ఫస్ట్ ఆ కవరేజ్ రేషియో క్యాలిక్యులేట్ చేసాం, క్యాపిటల్ గేరింగ్ రేషియో, దాన్ని ఇండస్ట్రీతో కంపేర్ చేసాం. ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి రిస్క్ ప్రీమియం యాడ్ చేసాం 2 కాంపోనెంట్స్కి కూడా. సో వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. సో ఇక్కడ ఈల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడంటే అసలు యాక్చువల్ ఈల్డ్, ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు వరకు ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఎంత 10.8, యాక్చువల్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం. యాక్చువల్ ఈల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు వాడు, బేస్డ్ ఆన్ 50% ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అన్నాడు క్వశ్చన్ కానీ చూసుకుంటే మీరు. సో డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఎంత 6,40,000 ఇంటూ 50%, 5% ఆఫ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయమ్మా 6,20,800 ఇంటూ 5%, 3140, టోటల్ ఎంత 3,51,040. అర్థమైందా. సో ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేసాం, అలాగే ఏం చేసామో యాక్చువల్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేసాం. సో ఈల్డ్ ఆన్ ఈక్విటీ షేర్, యాక్చువల్ ఈల్డ్ ఎంత అవుద్ది 3,51,040 డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంతమ్మా 80. ఎంత పర్సెంటేజ్ అంటే 4.39%. అసలు ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఏమో 10.8 ఉంది, ఈల్డ్ ఎంత ఉందమ్మా యాక్చువల్ ఈల్డ్ ఏమో 4.39. అదేనా. సో కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం ఇది. సో వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈజ్ ఈక్వల్ టు పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ అ షేర్ ఇంటూ యాక్చువల్ ఈల్డ్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ ఈల్డ్. యాక్చువల్ ఈల్డ్ ఇంక్రీజ్ అయితే వాల్యూ పర్ షేర్ కూడా ఏమవుద్ది ఇంక్రీజ్ అవుద్ది, ఇక్కడ తగ్గింది కదా మరి. సో 4.39 డివైడెడ్ బై 10.8 ఇంటూ 100 ఎంతమ్మా 40.65. సో
సో వాల్యుయేషన్ అనేది సబ్జెక్టివ్ అమ్మ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బేసిస్ తీసుకుంటారు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో బేసిస్ ఏం తీసుకున్నారు, మన క్యాపిటల్ గేరింగ్ రేషియోని ఇండస్ట్రియల్ క్యాపిటల్ గేరింగ్ రేషియోతో కంపేర్ చేసి ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేసాం. అలాగే కవరేజ్ రేషియో కూడా కంపేర్ చేసి ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేసాం, యాక్చువల్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, అండ్ వాల్యూ పర్ షేర్ ఎలా వచ్చింది ఇక్కడ, పెయిడ్ అప్ వాల్యూ పర్ షేర్ ఇంటూ యాక్చువల్ ఈల్డ్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఎంత వచ్చిందమ్మా 40.65. క్లియరా? ఒకసారి ఏం చేస్తారు, మళ్ళీ వీడియో రివైండ్ చేసుకొని మళ్ళీ చూడండి. ఇవి స్పెషల్ ప్రాబ్లమ్స్ అమ్మా. ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటి ఇలా ఉన్నాయా, సింపుల్ ఫాస్ట్గా ఏంటి చేసుకుంటూ వచ్చేసా. ఇక్కడే మీరు ప్రిపరేషన్లో కూడా ఎక్కువ టైం తీసుకునేది, అందుకని ఇలాంటివి 2 times వినాలి. 2x స్పీడ్లో కాదు, నార్మల్ స్పీడ్లోనే 2 times వింటే బాగుంటుంది. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి అన్న, సింపుల్ క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 14. Mr. A is thinking of buying shares at rupees 500 each having a face value of rupees 500. So Mr. A 500 rupees की షేర్ కొందాం అనుకుంటాడు, having a face value 100. He is expecting a bonus at the ratio of 1:5 during the 4th year. 4th year లో బోనస్ ఇష్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 1:5 రేషియో. Annual expected dividend is 20% and the same rate is expected to be maintained on the expected expanded capital base. అది అర్థం చేసుకోవాలి. Annual expected dividend 20%. The same rate is expected to be maintained on the expanded capital base. Expanded capital base అంటే ఏంటి దాని అర్థం, మన దగ్గర 5 shares ఉంటే ఒక బోనస్ షేర్ వస్తుంది కదా, అవునా? 1 share ఉంటే 0.2 share వస్తుంది. అంటే నువ్వు 1 share కొంటే అది 4th year ఎండింగ్కి వచ్చేసరికి ఎన్ని షేర్స్ అవుతాయి, 1.2 shares అవుతాయి, అంతే కదమ్మా. 1.2 share, 0.2 బోనస్ ఇష్యూ అవుతుంది. వాడు ఏమంటున్నాడు, నీ డివిడెండ్ 20%, ఎక్స్పాండెడ్ క్యాపిటల్ బేస్ అంటే ఆ 0.2 పైన కూడా 20% వస్తుంది. అది ఆ మీనింగ్ ఎక్స్పాండెడ్ క్యాపిటల్ బేస్ అంటే. 1 share 1.2 share అవుతుంది కదా, మొత్తం 1.2 పైన 20%, 1.2 shares ఇంటూ ఫేస్ వాల్యూ 100 ఉంది కదా, అలా అప్లై చేయాలి. He intends to sell the share at the end of a 7th year at an expected price of rupees 900 each. Super. At the end of 7th year ఏంటి, షేర్ సేల్ చేస్తాడు, ఎందుకు 900కి. Incidental expenses for purchase and sale of a shares are estimated to be 5% of market price. He expects minimum return of 12% per annum. Should Mr. A buy the share? Mr. A షేర్ కొనొచ్చా లేదా, ఎంతకి 500కి. If so, what maximum price should he pay for each share? Assume no tax on dividend income and capital gain. చాలా సింపుల్ క్వశ్చన్. మనం ఫస్ట్ ఏంటి, వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఇంట్రిన్సిక్ వాల్యూ. దానికి ఏం చేయాలి, వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ, అంతే. సో చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ షేర్. ఇయర్ క్యాలిక్యులేషన్ క్యాష్ ఫ్లో పీవీఎఫ్ డిసిఎఫ్. ఇయర్ 1 నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, డివిడెండ్ 1 share కదా, ఫేస్ వాల్యూ 100 ఇంటూ 20%, ఎంతమ్మా 20, డిస్కౌంట్ చేసాం. సెకండ్ ఇయర్ కూడా ఎంత 20, గ్రోత్ ఏం లేదు ఇక్కడ. థర్డ్ ఇయర్ ఎంత 20. 4th year వచ్చేసరికి జాగ్రత్తగా ఉండాలి. 4th year ఎంత 1.2 ఇంటూ 20 ఇంటూ అర్థమైందా, 1.2 ఇంటూ 20% ఇంటూ 100, అర్థమైందా. బోనస్ ఇష్యూ అవుతుంది కదా డ్యూరింగ్ ద 4th year, డ్యూరింగ్ అన్నాడు, డ్యూరింగ్ ద 4th year బోనస్ ఇష్యూ అవుతుంది. 5 sharesకి 1 share అంటే 1 shareకి 0.2 share. సో మొత్తం 1 share కాస్త 1.2 అవుతుంది. ఇది స్పెషల్ పాయింట్ ఈ క్వశ్చన్లో. మొత్తాన్ని డివిడెండ్ ఎంత 24. 5th year కూడా 24 కదా, ఇంకా 6th year కూడా ఎంతమ్మా 24, 7th year కూడా 24. అయితే 7th yearలో షేర్ సేల్ చేసుకుంటాం మనం. సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది, ఒక షేర్కి 900 వస్తుంది. మరి నీ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, సో 900 ఇంటూ 1.2 ఇంటూ ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఎంత 5% అవుతాయి కాబట్టి 95%. 900 ఇంటూ 1.2 ఇంటూ 95%, సో 1026. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 463.75. సో మొత్తానికి వాల్యూ ఎంతమ్మా 563.68. ఇది వాల్యూ. క్లియరా? మాక్సిమం ప్రైస్ హీ షుడ్ పే ఫర్ ఈచ్ షేర్ ఎంత, మాక్సిమం ప్రైస్ ఎంత పే చేయొచ్చు, మాక్సిమం ప్రైస్ హీ షుడ్ పే ఫర్ ఈచ్ షేర్ 563.68 ఇంటూ 100 డివైడ్ బై 105. ఎందుకు 100 డివైడ్ బై 105 చేసాం,
ఎందుకమ్మా? రీజన్ ఏంటి? మ్యాక్సిమం ప్రైస్ ఎంత? 563.68 కదా. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి అంతే కదా. మనం 100 రూపీస్ కొంటే అది ఎంత అవుద్ది? 105. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్తో 105 అవుతుంది కదా. సో దట్స్ ఈ 563.68 అనేది ఎంతకి ఈక్వల్? 105కి ఈక్వల్. సో మనం 536.84కి కొంటే దానికి 5% యాడ్ చేసుకుని అది ఎంత అయిపోద్ది? 563.68. సో దట్స్ వై మనం మ్యాక్సిమం ఎంత పెట్టవచ్చు షేర్కి? 536.84. ఓకే. మిస్టర్ ఏ పర్చేస్ చేయొచ్చు అంటే పర్చేస్ చేయొచ్చు. 500 కదా. మీకు అర్థమైందా? పాయింట్ అర్థమైందా? మ్యాక్సిమం ప్రైస్ హీ షుడ్ పే ఫర్ ఈచ్ షేర్. అర్థమైందా మీకు? మనం 536.84కి కొంటే ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ని కలుపుకొని అది ఎంత అవుద్ది? 563.68. మనం 100కి కొంటే విత్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ 105 అవుద్ది. సో ఆ 563.68 అనేది 105కి ఈక్వల్. మనం 100 క్యాలిక్యులేట్ చేసాం అంతే. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 15 చెప్పేసాం కదా. క్వశ్చన్ నెంబర్ 15 రిపీట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 15 చెప్పామా? రిపీట్ అయింది. హ్యాపీ కదా. ఒక రోలం తగ్గింది. క్వశ్చన్ నెంబర్ 15 చెప్పేసా. ఇది చెప్పానా చెప్పలేదు ఇది ఆల్రెడీ? సో క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి అన్న. బైబ్యాక్ సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ జనవరి 2021లో వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 6B. ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 18. రాహుల్ లిమిటెడ్ హ్యాస్ అ సర్ప్లస్ క్యాష్ ఆఫ్ రూపీస్ 100 lakhs. సర్ప్లస్ క్యాష్ ఉంది 100 lakhs. wants to distribute 27% of it to the shareholders. దానిలో 27% షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటాడు. ద కంపెనీ డిసైడ్స్ టు బై బ్యాక్ షేర్స్. కంపెనీ ఏంటమ్మా? డిసైడ్స్ టు బై బ్యాక్ షేర్స్. ద ఫైనాన్స్ మేనేజర్ ఆఫ్ ద కంపెనీ ఎస్టిమేట్స్ దట్ ఇట్స్ షేర్ ప్రైస్ ఆఫ్టర్ రీపర్చేజ్ ఈజ్ లైక్లీ టు బి 10% above the buyback price if the buyback route is taken. Finance manager of the company ఏంటమ్మా? estimates that its share price after repurchase is likely to be 10%. షేర్ ప్రైస్ ఆఫ్టర్ రీపర్చేజ్ ఎంతమ్మా? 10% అబౌవ్ ద బైబ్యాక్. అంతే కదా. ఆఫ్టర్ బైబ్యాక్ ఏమవుద్ది? షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్స్ ఇష్యూ తర్వాత తగ్గుతుంది. బోనస్ ఇష్యూ తర్వాత షేర్ ప్రైస్ రిడ్యూస్ అవుతుంది. The number of shares outstanding at present is 10 lakhs and the current EPS is rupees 3. Current EPS ఎంతమ్మా? 3. You are required to determine the price at which the shares can be repurchased. If the market capitalization of a company should be rupees 210 lakhs after buyback. After buyback మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉండాలంట? 210 lakhs ఉండాలి. అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఓకే. సో క్వశ్చన్ ఏంటి? ప్రైస్ అట్ విచ్ ద షేర్స్ కెన్ బి రీపర్చేస్డ్. షేర్స్ అట్ విచ్ ద ప్రైస్ అట్ విచ్ ద షేర్స్ కెన్ బి రీపర్చేస్డ్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ దట్ కెన్ బి రీపర్చేస్డ్. ద నెంబర్ ఆఫ్ షేర్స్ దట్ కెన్ బి రీపర్చేస్డ్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ అ షేర్ రీపర్చేస్ ఆన్ ద ఈపీఎస్ అస్యూమింగ్ దట్ నెట్ ఇన్కమ్ ఈజ్ సేమ్. నెట్ ఇన్కమ్ సేమ్ ఉంది. సో రీపర్చేజ్ వల్ల ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సింపుల్ క్వశ్చనే. ఫస్ట్ టైం చూసిన వెంటనే థాట్ రాకపోవచ్చు, బట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఏంటమ్మా క్లియర్. లెట్ ద బైబ్యాక్ ప్రైస్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఏమనుకుందామా? ఎక్స్. ప్రైస్ ఆఫ్టర్ బైబ్యాక్ ఎంత అవుద్ది? 1.1x. అంతేనే కదా. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత? మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉండాలి? మార్కెట్ క్యాపిటలైజేషన్ 210 lakhs ఉండాలి. సో 210 lakhs ఈక్వల్ టు ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 10 lakhs షేర్స్ కదా. మైనస్ సర్ప్లస్ క్యాష్ 100 lakhs ఉంది. దానిలో మనం 27% బైబ్యాక్ కోసం యూజ్ చేస్తున్నాం. అంతేనే కదా. అంటే ఎంతమ్మా? 27 lakhs. నువ్వు ఎన్ని షేర్స్ బైబ్యాక్ చేస్తున్నావు అంటే 27 lakhs డివైడెడ్ బై ఎక్స్. ఎక్స్ ఏంటమ్మా? బైబ్యాక్ ప్రైస్. ఎక్స్ ఏంటి? ప్రైస్. అంటే ఈ 10 lakhs మైనస్ ఈ కాంపోనెంట్ ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ బైబ్యాక్. ప్రస్తుతానికి 10 lakhs ఉన్నాయి షేర్స్ కరెక్టే, బట్ ఆఫ్టర్ బైబ్యాక్ ఎన్ని షేర్స్ ఉంటాయి? 10 lakhs మైనస్ 27 lakhs డివైడెడ్ బై ఎక్స్.
ఎందుకంటే నువ్వు ఎన్ని షేర్స్ బైబ్యాక్ చేస్తున్నావు? 27 lakhs డివైడెడ్ బై ఎక్స్. 27 lakhs ఏమో బైబ్యాక్కి నువ్వు స్పెండ్ చేసే అమౌంట్. ఎక్స్ ఏంటమ్మా? బైబ్యాక్ ప్రైస్. సో ఈ కాంపోనెంట్ రౌండ్ ఆఫ్ చేసిన కాంపోనెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ బైబ్యాక్ ఇంటూ ఏం చేశాను నేను? ప్రైస్ ఆఫ్టర్ బైబ్యాక్. ప్రైస్ ఆఫ్టర్ బైబ్యాక్ ఎంత? 1.1x. ఎందుకంటే ఆఫ్టర్ బైబ్యాక్ 10% ఇంక్రీజ్ అవుతుంది కదా. నాకు బైబ్యాక్ ప్రైస్ తెలియదమ్మా, ఎక్స్ అనుకున్నా. ఆఫ్టర్ బైబ్యాక్ ప్రైస్ ఎంత? 1.1. నీ క్లూ ఏమి ఇచ్చాడు? బైబ్యాక్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 210 lakhsకి. అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్. అదేనా? సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ బైబ్యాక్ ఎంత అంటే 10 lakhs మైనస్ 27 lakhs డివైడ్ బై ఎక్స్. మరి మార్కెట్ ప్రైస్ ఎంత? 1.1x. అదేనా? క్లియరా? సో సాల్వ్ చేస్తే ఎక్స్ ఎంత వచ్చిందమ్మా? 21.79. సో బైబ్యాక్ ప్రైస్ పర్ షేర్ ఎంత? 21.79. క్లియరా? సో ఫస్ట్ టైం స్ట్రైక్ కాకపోవచ్చు, ఒకసారి చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ రీపర్చేజ్ ఎన్ని? 27 lakhs డివైడెడ్ బై 21.79, 1.24 lakh షేర్స్. ఈపీఎస్ ఆఫ్టర్ రీపర్చేజ్ మొత్తానికి అసలు ఎంత ఉంది ఇప్పుడు? ఎర్నింగ్స్ 10 lakh షేర్స్. ఈపీఎస్ ఎంతమ్మా? 30 డివైడెడ్ బై షేర్స్ ఆఫ్టర్ బైబ్యాక్ ఎంత? 10 lakhs మైనస్ 1.24, 3.43 ఉంటుంది. చెప్పాడుగా నెట్ ఇన్కమ్ విల్ రిమైన్ సేమ్ అని. సో కాబట్టి ఇంతకుముందు 10 lakhs ఇంటూ 30, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. సో 10 lakhs ఇంటూ 30 డివైడ్ బై 10 lakhs మైనస్ 1.24 ఎంతమ్మా? 3.43. సో ఈపీఎస్ ఇంక్రీజెస్ టు 3.43 డ్యూ టు బైబ్యాక్. అంతే కదా. ఆఫ్టర్ బైబ్యాక్ జనరల్గా ఈపీఎస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? నెంబర్ ఆఫ్ షేర్స్ డిక్రీజ్ అవుతాయి. క్లియరా? అర్థమైందా సొల్యూషన్? సింపుల్గా ఉందా? నెక్స్ట్ ఉన్న రైట్ వాల్యుయేషన్. ఏంటమ్మా? రైట్ వాల్యుయేషన్. సో సింపుల్. మీకు ఎక్స్ రైట్ ప్రైస్ తెలుసు కదా, రైట్స్ ఇష్యూ. ఎక్స్ రైట్ ప్రైస్ చాలా సింపుల్. ఇక్కడ ఏదో ఫార్ములా రాసాం, దాన్ని ఏం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా కూడా అర్థం అవుతుంది. థియరిటికల్ ఎక్స్ రైట్ వాల్యూ ఆఫ్ అ షేర్. థియరిటికల్ ఎక్స్ రైట్ వాల్యూ ఆఫ్ అ షేర్ అండ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ షేర్ ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ. వాల్యూ ఆఫ్ అ రైట్ షేర్ ఆఫ్టర్, సో వాల్యూ ఆఫ్ అ షేర్ ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ, లేదా ఎక్స్క్లూడింగ్ రైట్. వాల్యూ ఆఫ్ అ షేర్ ఎక్స్క్లూడింగ్ రైట్. ఎక్స్క్లూడింగ్ రైట్. సరే ఎంతమ్మా? నెంబర్ ఆఫ్ అ షేర్స్ బిఫోర్ రైట్స్ ఇష్యూ ఇంటూ price of a share before rights issue plus amount received on issue of a new shares divided by total number of shares after rights issue. Value of a right. Value of a right allows the ex right price of a share minus subscription price divided by ratio of a rights issue. Ratio of a so formula by heart చేయాల్సిన అవసరం లేదు, అర్థం అవుతుంది లాజికల్గా. విత్ ప్రాబ్లమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఏబీసీ లిమిటెడ్ షేర్స్ ఆర్ కరెంట్లీ సెల్లింగ్ ఎట్ ₹13 per share. నేను కాన్సెప్చువల్గా చెప్తాను, ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి, తర్వాత ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. దెర్ ఆర్ 10 lakh shares outstanding. The firm is planning to raise ₹20 lakhs to finance a new project. న్యూ ప్రాజెక్ట్ కోసం ఎంత ఫైనాన్స్? 20 lakhs. Required the ex right price of a share and value of a right if the firm offers one right for every 2 shares held. 2 shares ఏంటమ్మా? one right is being offered. The firm offers one right for every 4 shares held. The firm offers one right for every 4 shares held. So ex right price and value of a right calculate చేయాలి. సరే, ఫర్మ్ అసలు ఎంత అమ్మా ఫండ్ ప్రొక్యూర్ చేద్దాం అనుకుంటుంది? ఎంత? 20 lakhs. సరే, ప్రెసెంట్ అసలు వాల్యూ పర్ షేర్ ఎంత? ఒక షేర్ ప్రైస్ ఎంత ఉంది? ఎంతమ్మా? 13 per share. ఓకే, నువ్వేమనుకుంటున్నావు? 2 sharesకి 1 share అనుకుంటున్నావు కదా ఫస్ట్ కేసులో. అంటే 10 lakh shares ఉన్నాయి కాబట్టి ఎన్ని? 5 lakhs. నీకు ఫండ్ కావాల్సింది ఎంత? 20 lakhs. అండ్ నువ్వు ఒక షేర్ ఎంతకి ఇష్యూ చేస్తున్నావు? ఒక షేర్ ఎంతకి ఇష్యూ చేస్తున్నావు? 20 lakhs డివైడెడ్ బై 5 lakhs, 4 rupeesకి. అంతేనా కదా? ఎంతకమ్మా? 4 rupeesకి. సరే, ఒకసారి ఫార్ములా అప్లై చేసి చూద్దాం. నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్స్ ఇష్యూ ఇంటూ ప్రైస్ ఆఫ్ అ షేర్ బిఫోర్ రైట్స్ ఇష్యూ. నెంబర్ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్స్ ఇష్యూ ఎంతమ్మా? 10 lakhs ఇంటూ 13. అదే కదా నీ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఎప్పుడు అది?
బిఫోర్ రైట్స్ ఇష్యూ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అంటే 10 lakhs ఇంటూ 13 ప్లస్ కొత్తగా నువ్వు ప్రొక్యూర్ చేస్తున్నావు కదా ఫండ్. కొత్తగా ఫండ్ ప్రొక్యూర్ చేయడం వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఎంత అవుద్ది? 130 + 20 టోటల్ ఎంత? 150 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతాయి? చేంజ్ అవుతాయి కదా. ఇంతకుముందు ఎంత? ఇంతకుముందు అంటే ఏంటమ్మా 10 lakhs. ఇప్పుడు ఏంటి మరి 10 lakhsకి ఇంకొక 5 lakhs యాడ్ అవుతున్నాయి. సో కాబట్టి నువ్వు ఏం చేయాలి? డివైడెడ్ బై 15. సో చేస్తే ఎంత వస్తుంది? 10 rupees వస్తుంది. సో చూడండి ఇక్కడ పర్టికులర్స్ 1 share ఫర్ ఎవ్రీ 2 share, 1 share ఫర్ ఎవ్రీ 4 shares. నెంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఏంటమ్మా 10 lakhs. ఇక్కడ కూడా ఎన్ని? 10 lakhs. రేషియో ఆఫ్ రైట్స్ ఇష్యూ ఎంత? 1:2, 1:4. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ అండర్ రైట్స్ ఇష్యూ ఎన్నమ్మా 5 lakhs. సెకండ్ కేసులో ఎంత? 2.5. టోటల్ షేర్స్ ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ ఎంత? 15 lakhs, 12,50,000. అమౌంట్ రిసీవ్డ్ ఆన్ రైట్స్ ఇష్యూ ఎంత? 20. ప్రైస్ ఆఫ్ అ షేర్ బిఫోర్ రైట్స్ ఇష్యూ 13. సో ఎక్స్ రైట్ ప్రైస్ ఆఫ్ అ షేర్ ఎంత అవుతుంది చెప్పండి మీరే. ఎక్స్ రైట్ ప్రైస్ మీకు అంతే కదమ్మా. ప్రస్తుతానికి ఎంత మార్కెట్ క్యాపిటలైజేషన్? 10 lakhs ఇంటూ 13, 130 lakhs. రైట్స్ ఇష్యూ తర్వాత ఏమవుద్ది? 130కి 20 వచ్చి యాడ్ అవుతుంది. మొత్తం ఎంత? 150. మరి ఎన్ని షేర్స్ అవుతాయి రైట్స్ ఇష్యూ తర్వాత? 15 lakhs అవుతాయి. సో కాబట్టి నీకు ఎంత అవుతుంది ఇక్కడ? ఎక్స్ రైట్ ప్రైస్ 10. అదే సెకండ్ కేసులో అయితే ఎన్ని షేర్స్ అవుతాయి ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ? 12,50,000. అప్పుడు ఎంత? 12 rupees. ఎక్స్ రైట్ ప్రైస్ ఆఫ్ షేర్ ఎంతమ్మా? 12 rupees. థియరిటికల్ వాల్యూ అది. థియరిటికల్ నథింగ్ బట్ ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ ప్రైస్ ఎంత అయిపోద్ది అంటే తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది? నువ్వు జనరల్గా కన్సెషనల్ రేట్కి ఇస్తున్నావు. 13 rupees చేసే షేర్ని ఫస్ట్ కేసులో ఎంతకి ఇష్యూ చేసావు? 4 రూపాయలకి. అంతేనే కదా. నీకు కావాల్సిన ఫండ్ 20 lakhs కదమ్మా. 5 lakhs షేర్స్ ఇష్యూ చేస్తున్నావు అంటే ఈచ్ షేర్ ఎంతకి ఇష్యూ చేసావు? 4 rupeesకి. దానివల్ల ఏమైంది? దానివల్ల ఏమవుద్ది? కన్సెషనల్ రేట్కి ఇస్తున్నావు కదా షేర్, 4 rupeesకి ఇస్తున్నావు. 13 rupees చేసే షేర్ని 4 rupeesకి ఇవ్వడం వల్ల ఓవరాల్గా ఏమవుతుంది? షేర్ ప్రైస్ తగ్గిపోద్ది. ఎంత తగ్గిపోయింది? 10. సెకండ్ కేసులో కూడా అంతే కదా. సెకండ్ కేసులో ఎంతకి ఇష్యూ చేస్తున్నావు? పర్లా కొంచెం 13 rupees ఉన్న షేర్ని 8 rupeesకి ఇస్తున్నావు. అంతేనే కదా. సో అందుకనే అక్కడ ఎంత వచ్చింది? ఎక్స్ రైట్ ప్రైస్ 12 ఓవరాల్ ప్రైస్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ అ రైట్. సో వాల్యూ ఆఫ్ రైట్ ఏంటమ్మా? ఎంత బెనిఫిట్ వచ్చినట్టు చెప్పండి మీరు. రైట్స్ ఇష్యూ తర్వాత 10 rupees అయిపోయింది కదా. అంటే వాడు ఏం చేస్తున్నాడు? 4 rupeesకి వచ్చే షేర్ని 10 rupees చేసే వాల్యూ చేసే షేర్ని ఎంత కొనుక్కుంటున్నాడు? 4కి. మరి అదే కదా వాల్యూ ఆఫ్ రైట్ వాల్యూ ఎంత అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఎంత? 10 - 4 6. అర్థమైందా? సో ఇలా చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ప్రైస్ 4, 8. సెకండ్ కేసులో ఎక్స్ రైట్ ప్రైస్ ఎంత? 10, 12. నెంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్స్ 10 lakhs. వాల్యూ ఆఫ్ రైట్ ఎంతమ్మా ఫస్ట్ కేసులో? 10 - 4 6 అని చెప్పవచ్చు. లేదా 2 షేర్స్కి ఒక రైట్ కదా వచ్చేది. 2 షేర్స్కి ఒక రైట్ కాబట్టి ఎలా చెప్పవచ్చు మనం వాల్యూ ఆఫ్ రైట్? 10 - 4 డివైడెడ్ బై 2. డైరెక్ట్ 10 - 4 చెప్పవచ్చు. లేదా ఏం చెప్పవచ్చు? డివైడెడ్ బై 2 చేసి చెప్పవచ్చు. ఎంత? 3. సెకండ్ కేసులో 12 - 8 డివైడెడ్ బై 4. మీకు అర్థమైందమ్మా నేను చెప్పింది. మన దగ్గర ఒక షేర్ ఉందనుకోండి, 0.5 షేర్ కొనే రైట్ ఉంటుంది. 2 షేర్స్ ఉన్నాయి అనుకోండి, 1 షేర్ కొనే రైట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేశాను కదా 3. ఏంటో 3? నా దగ్గర ఒక షేర్ ఉంటే నాకు 0.5 షేర్ కొనే రైట్ ఉంటుంది. దానివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఎంత? 3 rupees. నా దగ్గర 2 షేర్స్ ఉంటే 1 షేర్ కొనే రైట్ ఉంటుంది. దానివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఎంత? 6 rupees. అంతే కదమ్మా. ఎందుకంటే నేను కొనేదేమో 4 rupeesకి, బట్ ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ ఎంత ఉంటుంది ప్రైస్? 10. నాకు వచ్చే బెనిఫిట్ ఎంత? 6. నేను ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ కాబట్టి నాకు ఆ బెనిఫిట్ వచ్చేది. సో 6 rupees బెనిఫిట్ రావాలంటే నేను ఒక షేర్ కొనాలి. ఒక షేర్ కొనాలంటే నా దగ్గర ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. అర్థమైందా? అంటే నా దగ్గర 1 షేరే ఉంటే దాని వాల్యూ ఎంత? 6 కాదు, 3నే. అదే సెకండ్ కేసులో అయితే నా దగ్గర 4 షేర్స్ ఉంటే ఒక షేర్ కొనే రైట్ వస్తుంది. అర్థమైందా? సో దట్స్ అక్కడ ఎంత వస్తుంది? 1 rupee వస్తుంది. అంతే కదమ్మా. ఒక షేర్ కొంటే నాకు వచ్చేది ఎంత బెనిఫిట్?
12 మైనస్ 8 4. 12 మైనస్ 8 ఎంతమ్మా 4. బట్ నేను ఒక షేర్ కొన్నాను, నా దగ్గర ఎన్ని షేర్లు ఉండాలి 4 ఉండాలి. కాబట్టి వాల్యూ ఆఫ్ రైట్ ఆఫ్ 1 షేర్ ఎంత 1 రూపీ. దీన్నే నువ్వు 6 లేకపోతే 4 అని కూడా చెప్పవచ్చు, డిపెండ్స్. అర్థమైందా? వాల్యూ ఆఫ్ అ రైట్. సింపుల్ క్వశ్చన్ అమ్మా, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇది. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఈక్విటీ వాల్యుయేషన్. ఈక్విటీ వాల్యుయేషన్ అన్ని ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసాం. మధ్యలో కొన్ని ప్రాక్టీస్ చేయమని చెప్తాను. సో హార్డ్లీ మనం ఎన్ని అవర్స్ చెప్పుకుందాం చెప్పండి? 1.5 hour అంతే. 1.5 hourలో ఏం కంప్లీట్ అయింది? ఈక్విటీ వాల్యుయేషన్. సో చిన్న బ్రేక్ తీసుకొని మనం బాండ్ వాల్యుయేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూడండి, బాండ్ వాల్యుయేషన్. నాకు తెలిసి సెక్యూరిటీ వాల్యుయేషన్లో మీకు ఈక్విటీ వాల్యుయేషన్ ఈజీగానే అనిపించి ఉండాలి, అవునా కదా? సో మనకి సెక్యూరిటీస్ అంటే 3: ఈక్విటీ, ప్రిఫరెన్స్ అండ్ బాండ్. మనకి ప్రిఫరెన్స్ వాల్యుయేషన్ పైన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మనకు ఉన్నది ఏంటో ఓన్లీ ప్రాబ్లమ్స్ ఆన్ ఈక్విటీ వాల్యుయేషన్ అండ్ బాండ్ వాల్యుయేషన్. చెప్పాను కదా, ఈ టాపిక్ మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి? టైం వాల్యూ ఆఫ్ మనీ అండ్ ఐఆర్ఆర్ వస్తే చాలు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం? మనం సిఏ ఇంటర్లో నేర్చుకున్నాం. ఒకవేళ సిఏ ఇంటర్లో నేర్చుకోకపోయినా ఈ రివిజన్ క్లాస్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది, ఏదమ్మా టైం వాల్యూ ఆఫ్ మనీ అండ్ ఐఆర్ఆర్. ఇప్పుడు ఈ బాండ్ వాల్యుయేషన్ టాపిక్కి కూడా మనకు కావాల్సింది ఏంటి? టైం వాల్యూ ఆఫ్ మనీ. అంటే మన వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, అంతే. చెప్పాను కదా మీకు, వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఎలా వస్తుంది? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ మొత్తాన్ని కూడా ప్రెసెంట్ వాల్యూ తీసుకొని రావాలి. లైక్ వైజ్ బాండ్ కూడా అంతే. బాండ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? బాండ్ అయినా, ట్రెజరీ బిల్ అయినా, కమర్షియల్ బిల్ అయినా, కమర్షియల్ పేపర్ అయినా, ఏదైనా కానీ వాల్యూ అంటే ఎలా వస్తుంది? వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్, అది ప్లాంట్ అండ్ మెషినరీ, బిల్డింగ్ ఏదైనా కానీ ఎలా వస్తుంది వాల్యూ? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. సో బాండ్ అనుకోండి, బాండ్కి మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? బాండ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఇంట్రెస్ట్. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లెయిన్ వెనీలా బాండ్ అయితే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్. లాస్ట్ ఇయర్లో రిడెంప్షన్ వాల్యూ. సో బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్కి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇన్వెస్టర్. సో బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్కి వచ్చే బెనిఫిట్ ఏంటమ్మా? ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ రిడెంప్షన్ వాల్యూ, ప్లెయిన్ వెనీలా బాండ్ అయితే. అదే జీరో కూపన్ బాండ్ అయితే రిడెంప్షన్ వాల్యూ ఒకటే వస్తుంది, జీరో కూపన్, జీరో ఇంట్రెస్ట్, అవునా కదా? సో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసు కదా, ఏ బాండ్కి ఎలా వస్తుంది అని చెప్పి క్వశ్చన్లోనే మాకు అర్థమైపోతుంటుంది. బట్ బేసిక్గా చిన్న లైన్ గుర్తుపెట్టుకోండి చాలు. వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. అది నేనైనా, నువ్వైనా, ఎవరైనా, ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాప్టాప్, కంప్యూటర్, ఏదైనా సరే అంతే. ఇప్పుడు నా వల్ల బెనిఫిట్ ఎక్కువ వస్తుంది అనుకోండి, అప్పుడు నా వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. సో వాల్యూ అనేది 2 factors పైన డిపెండ్ అవుతుంది. ఒకటి బెనిఫిట్ అండ్ నెక్స్ట్ రిస్క్. బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. అదే రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయ్యి వాల్యూ డిక్రీజ్ అవుతుంది. చెప్పాను కదా. సో బాండ్ వాల్యుయేషన్లో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వాల్యూ ఆఫ్ అ బాండ్. ఫస్ట్ ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ అ బాండ్. అలాగే ఈల్డ్ టు మెచ్యూరిటీ. ఈల్డ్ టు మెచ్యూరిటీ ఈస్ నథింగ్ బట్ సిమిలర్ టు ఐఆర్ఆర్. సిమిలర్ టు ఐఆర్ఆర్. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న, ఈల్డ్ టు మెచ్యూరిటీ అన్న ఒకటే. అదేనా? సో ఒక ఇన్వెస్టర్ అనేవాడు బాండ్ పర్చేస్ చేశాడు. పర్చేస్ చేస్తే తనకి ఎంత రిటర్న్ వస్తుంది? ఐఆర్ఆర్ ఈజ్ నథింగ్ బట్ రిటర్న్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. అలాగే ఈల్డ్ టు మెచ్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ రిటర్న్ ఫ్రమ్ ద బాండ్. రిటర్న్ ఫ్రమ్ ద బాండ్. సో ఇక్కడ మనం ఈ టాపిక్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వాల్యూ ఆఫ్ అ బాండ్. సెకండ్ వన్ ఏంటమ్మా? ఈల్డ్ టు మెచ్యూరిటీ. ఈల్డ్ టు మెచ్యూరిటీ నేర్చుకున్న తర్వాత మార్క్లెస్ డ్యూరేషన్. మార్క్లెస్ డ్యూరేషన్. మోడిఫైడ్ డ్యూరేషన్. మోడిఫైడ్ డ్యూరేషన్ ఇస్ నథింగ్ బట్ వొలటాలిటీ. అలాగే కాన్వెక్సిటీ. ఏం నేర్చుకుంటామా? కాన్వెక్సిటీ నేర్చుకుంటాం. అర్థమైందా? ఇవి కాకుండా మనకి కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటో మిస్లీనియస్ టాపిక్స్? రెపో అండ్ రివర్స్ రెపో, రీపర్చేజ్ అగ్రిమెంట్ అండ్ రివర్స్ రీపర్చేజ్ అగ్రిమెంట్, అలాగే కమర్షియల్ పేపర్, ట్రెజరీ బిల్స్, అలాగే ఇంకా మనకి కాలబుల్ బాండ్, నథింగ్ బట్ రిఫండింగ్ డెసిషన్. వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి స్టడీ మెటీరియల్లో కూడా చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఈ రివిజన్ క్లాస్లోనే. ఓకే, అండ్ వీటితో పాటే మనం ఒక పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేసాం. పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే, దానిలో కాన్వెక్సిటీ అనే పాయింట్ పైన అడిగాడు. ఏమో కాన్వెక్సిటీ.
సో వలటాలిటీ అంటే మీకు తెలుసు, వలటాలిటీ ఈజ్ నథింగ్ బట్ మాడిఫైడ్ డ్యూరేషన్. దాంతోపాటు ఏం అడిగాడు, కాన్వెక్సిటీ. సో చాలామందికి డౌట్ ఉంటుంది కాన్వెక్సిటీ. నేను ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ సింపుల్గా లాజిక్ చెప్పి వదిలేస్తాను అంతే, మీకు అర్థమైపోద్ది. సో బాండ్ వాల్యుయేషన్ బేసిక్స్, బేసిక్ టర్మ్స్ రిలేటెడ్ టు బాండ్ వాల్యుయేషన్. పార్ వాల్యూ అంటారు, తెలుసు కదా మీకు పార్ వాల్యూ అంటే. పార్ వాల్యూ అంటే నథింగ్ బట్ ఫేస్ వాల్యూ, దాన్ని మనం నామినల్ వాల్యూ అంటాం. కూపన్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్. And next, value of a bond. Allows the value of a bond is calculated by discounting the future payments received from the bond. అంతే కదా, ఫ్యూచర్ పేమెంట్స్ ఏవైతే జనరల్గా ఏమొస్తుంది, ఫ్యూచర్ పేమెంట్స్ కూపన్ పేమెంట్స్ అండ్ రిడెంప్షన్ వాల్యూ అట్ మెచ్యూరిటీ. సో అది మొత్తాన్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తే మనకి బాండ్ వాల్యూ వస్తుంది. ఓకే, అదేనా. సో క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం, రిలేటింగ్ టు వాల్యూ ఆఫ్ అ బాండ్. ఇదేంటి సార్ ఎక్కువ థియరీ చెప్పట్లేదు, అవసరం లేదమ్మా. వాల్యూ ఆఫ్ అ బాండ్కి సంబంధించి ఇంత థియరీ చాలు, మీకు ఒక్కొక్కటి వచ్చినప్పుడు చెప్పుకుంటూ వెళ్తాను కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు. క్వశ్చన్ నెంబర్ 19, నామినల్ వాల్యూ ఆఫ్ అ 10% బాండ్స్ ఇష్యూడ్ బై కంపెనీ ఈజ్ ₹100, ఫేస్ వాల్యూ 100, 10% బాండ్ అన్నాడు, అంటే ఇంట్రెస్ట్ ఎంత, ₹10. దీస్ బాండ్స్ ఆర్ రిడీమబుల్ ఎట్ ₹110 ఎట్ ద ఎండ్ ఆఫ్ అ ఇయర్ 5. Determine the value of a bond if required yield is 5%, 5.1, 10%, 10.1%. వాల్యూ ఆఫ్ అ బాండ్ పర్చేస్ చేయమన్నాడు. ఇక్కడ మీకు కాన్సెప్చువల్గా చెప్పాలంటే 10% బాండ్ ఫేస్ వాల్యూ ఎంత ఉందమ్మా, 100, రిడీమబుల్ అట్ ₹110 అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 5. అంటే రిడెంప్షన్ వాల్యూ ఏంటమ్మా, 110, ఫేస్ వాల్యూ అయితే కాదు. జనరల్గా రిడెంప్షన్ వాల్యూ ఒకవేళ ఫేస్ వాల్యూ అయితే, రిడెంప్షన్ వాల్యూ ఒకవేళ ఫేస్ వాల్యూ అయితే, అండ్ నీ ఈల్డ్ టు మెచ్యూరిటీ, ఐ మీన్ నథింగ్ బట్ నీ రిక్వైర్డ్ ఈల్డ్ అంటే ఏంటో నథింగ్ బట్ రిక్వైర్డ్ రిటర్న్. నీ రిక్వైర్డ్ రిటర్న్ ఒకవేళ 10% అయితే వాల్యూ ఆఫ్ అ బాండ్ 100 వస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఇక్కడ 10% బాండ్ అన్నాడు, 10% బాండ్. రిడెంప్షన్ వాల్యూ ఒకవేళ ఫేస్ వాల్యూ అయితే, if you are going to bring the future benefit to the present value using 10% rate, then నీకు present value of a bond ఎంత వస్తుంది, 100 వస్తుంది. లేదా దీన్ని వేరేలా చెప్పాలంటే, ఎగ్జాంపుల్ ప్రైస్ ఆఫ్ అ బాండ్ 100, రిడెంప్షన్ వాల్యూ ఆఫ్ అ బాండ్ ఎంత, 100. ఇప్పుడు 10% బాండ్ రిడెంప్షన్ వాల్యూ ఎంత, 100. ప్రైస్ ఆఫ్ అ బాండ్ కూడా ఎంత, ఇష్యూ ప్రైస్ ఆఫ్ బాండ్ 100. నౌ వాట్ విల్ బీ ద రిటర్న్ ఫ్రమ్ ద బాండ్, వాట్ ఈస్ ద YTM, ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎంత అంటే స్ట్రైట్ అవే చెప్పొచ్చు. ఎంత ఈల్డ్ టు మెచ్యూరిటీ, 10%. ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎంతమ్మా, 10%. మీకు అర్థమైందా, అంటే క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పేయచ్చు. ఎప్పుడు రిడెంప్షన్ వాల్యూ ఒకవేళ ఫేస్ వాల్యూ అయ్యి ఉంటే, అప్పుడు ఏంటమ్మా, కూపన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఈల్డ్ టు మెచ్యూరిటీ. లేదంటే మనం ట్రై చేసి కూడా చూడొచ్చు. ఓకే, బట్ ఇక్కడ రిడెంప్షన్ వాల్యూ ఫేస్ వాల్యూ అయితే లేదు. ఎంత ఉందమ్మా, 110 ఉంది. ఫేస్ వాల్యూ ఎంత, 110. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ అవసరంలా, నేను చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, బట్ మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థం అవుతాయి. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ అ బాండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఈల్డ్ ఈజ్ 5%, 5.1%, 10% అండ్ 10.1%. సింపుల్, ఏం చేద్దాం, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ బాండ్. ఇయర్ క్యాష్ ఫ్లో PVF/PVAF at the rate of 5% because required yield 5%, discounted cash flow. Year 1 to 5 cash flow ఎంత వస్తుంది, ₹10. PVAF at the rate of 5%, discounted cash flow 43.29. ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో రిడెంప్షన్ వాల్యూ 100 కాదు, 110, 0.783. టోటల్ ఎంత వచ్చిందమ్మా, 129.4. ఒకవేళ కూపన్ రేట్ కన్నా రిక్వైర్డ్ ఈల్డ్ తక్కువ ఉంటే జనరల్గా ప్రైస్ ఆఫ్ అ బాండ్ ఏంటి, మోర్ దాన్ ఫేస్ వాల్యూ ఉంటుంది. ఏంటమ్మా, మోర్ దాన్ ఫేస్ వాల్యూ. సెకండ్ పార్ట్ చూడండి, ఇయర్ 1 to 5 సేమ్ 5.1 ఎంత అయిందమ్మా, 128.86. అదే ఒకవేళ 10% అనుకోండి,
106.22 ఎగ్జాక్ట్గా 100 వచ్చి ఉండేది. ఎప్పుడు ఒకవేళ నీ రిడెంప్షన్ వాల్యూ 100 అయ్యి ఉంటే ఎగ్జాక్ట్గా ఎంత వచ్చి ఉండేదమ్మా? వాల్యూ ఆఫ్ అ బాండ్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ 100 వచ్చి ఉండేది. ఎందుకని నీ కూపన్ రేట్ అండ్ రిక్వైర్డ్ ఈల్డ్ రెండు కూడా సేమ్. అర్థమైందా? సో 10.1 ఉన్నప్పుడు ఎంత వస్తుంది వాల్యూ అంటే 105.81. దీనిలో చెప్పడానికి ఏమైనా ఉందా? నార్మల్ బేసిక్ ప్రాబ్లం ఇది. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ చూద్దాం. ఈల్డ్ టు మెచ్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ టు ఐఆర్ఆర్. మీకు ఐఆర్ఆర్ కాన్సెప్ట్ వచ్చి ఉండి ఈల్డ్ టు మెచ్యూరిటీ సింపుల్. అర్థమైంది? మీకు కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ వచ్చి ఉంటే కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్డ్ ఈల్డ్. ఐఆర్ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మనకు కావాల్సిన రిటర్న్, ఐఆర్ఆర్ అంటే ప్రాజెక్ట్ ఇచ్చే రిటర్న్. అలాగే ఇంతకుముందు మనం చూసిన రిక్వైర్డ్ ఈల్డ్ 5, 5.1, 10, 10.1 అనేది మనకు కావాల్సిన ఈల్డ్. ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే బాండ్ మనకి ఇచ్చేది, ఇన్వెస్టర్కి ఇచ్చేది. బాండ్ ఇన్వెస్టర్కి ఇచ్చేదని మనం ఏమంటాం? ఈల్డ్ టు మెచ్యూరిటీ. సో ఈల్డ్ టు మెచ్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ ఐఆర్ఆర్. రిఫర్స్ టు ది ఈల్డ్ ఫ్రమ్ ద బాండ్ if it was held till maturity, that is, it is the discount rate at which the present value of a future cash flows from the bond equates to the current price. It is the discount rate at which the present value of all future cash flows from the bond equates to the current price. Some basic rules related to bond value and YTM. Required rate of a return or YTM is equal to coupon rate. ఎప్పుడది? If a bond sells at face value, issue price face value, redemption value కూడా face value. Bond sells at face value కాదు, bond sells at face value and redemption value is also a face value. అప్పుడేంటమ్మా? yield to maturity is equal to coupon rate. Required rate of a return or YTM greater than coupon rate. కూపన్ రేట్ కన్నా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ ఆర్ వైటీఎం ఎక్కువ ఉంటే అప్పుడు బాండ్ సెల్స్ అట్ డిస్కౌంట్. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ వైటీఎం ఈజ్ లెస్ దాన్ కూపన్ రేట్, బాండ్ సెల్స్ అట్ ప్రీమియం. క్లియరా? ఇదేంటి ఈల్డ్ టు మెచ్యూరిటీ. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఈల్డ్ టు మెచ్యూరిటీ. An investor is considering the purchase of the following bond: face value ₹100, coupon rate 11%, maturity 3 years. If he wants a yield of 13%, what is the maximum price he should be ready to pay for? Question చూసే చెప్పొచ్చు. ఫేస్ వాల్యూ 100 ఉంది, కూపన్ రేట్ 11%, మెచ్యూరిటీ 3 years. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే రిడెంప్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ. నీకు ఇక్కడ ఈల్డ్ ఎంత అన్నాడు? ఇఫ్ హీ వాంట్స్ ఏ ఈల్డ్ ఆఫ్ 13%. అంటే ఇక్కడ ఏంటమ్మా? రిక్వైర్డ్ ఈల్డ్ గ్రేటర్ దాన్ కూపన్ రేట్ కదా. సో ప్రైస్ ఆఫ్ అ బాండ్ డిస్కౌంట్కి ఉంటుందా, ప్రీమియంకి ఉంటుందా? డిస్కౌంట్కి ఉంటుంది, బికాస్ రిక్వైర్డ్ ఈల్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ కూపన్ రేట్. నెక్స్ట్, ఇఫ్ ద బాండ్ ఈజ్ సెల్లింగ్ ఫర్ ₹97.6, వాట్ వుడ్ బి హిస్ ఈల్డ్? ఖచ్చితంగా 11 కన్నా ఎక్కువ. అదెంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం ఐఆర్ఆర్ మెథడ్ యూజ్ చేసి. సో సొల్యూషన్: క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ బాండ్, ఇయర్, cash flow, PVF/PVF at the rate of 13%, discounted cash flow. Year 1, 2, 3, cash flow 11, 2.361. సో మొత్తానికి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 95.271. The maximum price he should be ready to pay for is ₹95.271. ఇదేంటమ్మా? వాల్యూ ఆఫ్ అ బాండ్. క్లియరా? నెక్స్ట్, ఈల్డ్. When the bond is selling at ₹97.6, అప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? YTM. రిక్వైర్డ్ మనకెంత కావాలని అడగట్లా, బాండ్ ఎంత ఇస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకవేళ ప్రైస్ ఆఫ్ బాండ్ 97.6 అయితే బాండ్ మనకి ఎంత YTM ఇస్తుందో చెప్పమన్నాడు. అర్థమైంది? నీకు 13% కావాలంటే ప్రైస్ ఆఫ్ బాండ్ ఎంత వచ్చిందమ్మా? 95.271. నీకు 13% కావాలంటే. లేదురా బాబు, బాండ్ ఈజ్ సెల్లింగ్ అట్ 97.6, దెన్ వాట్ ఈస్ ద ఈల్డ్? YTM. బాండ్ నీకు ఎంత రిటర్న్ ఇస్తుందో చెప్పమన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానమ్మా? ఆల్రెడీ నేను 13% దగ్గర డిస్కౌంట్ చేస్తే నాకు 95.271 వచ్చింది. ఇప్పుడు నాకు అసలు ఐఆర్ఆర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డిస్కౌంట్ రేట్ అట్ విచ్ ద సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ విల్ బీ ఈక్వల్ టు
సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇన్వెస్టర్ అనేవాడికి బాండ్ పర్చేస్ చేస్తే అవుట్ఫ్లో ఎంత ఇక్కడ 97.6. ఇప్పుడు ఆ బాండ్ వల్ల వచ్చే బెనిఫిట్ మొత్తాన్ని కూడా డిస్కౌంట్ చేస్తే 97.6 రావాలి. ఏ రేట్ దగ్గర అయితే 97.6 వస్తుందో ఆ రేట్ని ఏమంటాం, ఈల్డ్ అంటాం, వైటీఎం. సో 10% దగ్గర ట్రయల్ వేసా, 10% దగ్గర ట్రయల్ వేస్తే ఎంత వచ్చిందేమో 102.46. అదే నేను 11 దగ్గర ట్రయల్ వేస్తే 100 వచ్చి ఉండేది. నేను 11 దగ్గర ట్రయల్ వేసి ఉంటే ఎంత వచ్చిండేదమ్మా, 100 వచ్చి ఉండేది. ఎందుకని, కూపన్ రేటు 11, అర్థమైందా? రిడెంప్షన్ వాల్యూ కూడా ఫేస్ వాల్యూ 100. మీకు అర్థమైందా? ఇప్పుడు నాకు కావాల్సిన 97.6 అనేది ఏంటమ్మా, లైస్ బిట్వీన్ 10 and 13, 10 and 13. సో అందుకని ఏం చేశాను, ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు 10% ప్లస్ 10% దగ్గర 102.46 ఉంది, బట్ నాకు కావాల్సిన ఎంత 97.6. సో 102.46 మైనస్ 97.6 డివైడెడ్ బై 102.46 మైనస్ 95.271 ఇంటూ 3. నథింగ్ బట్ దీన్ని మనం ఇంటర్పోలేషన్ అంటాం. దీన్ని ఏమంటాం, ఇంటర్పోలేషన్. ఎంత వచ్చిందమ్మా, 12.03%. ఇది మీకు ఐఆర్ఆర్ వచ్చి ఉంటే ఇది సింపుల్ బచ్చా. క్లియరా? అర్థమైందా? సో క్వశ్చన్స్ రిలేటింగ్ టు వైటీఎం స్టడీ మెటీరియల్ క్వశ్చన్ నెంబర్ 21 ట్రై చేయండి. మీరు ఒకసారి వీడియో పాస్ చేసి క్వశ్చన్ నెంబర్ 21 ట్రై చేయండి. క్లియరా? ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ బాండ్ అండ్ వొలటాలిటీ చూద్దాము. డ్యూరేషన్ ఆఫ్ బాండ్ చాలా సింపుల్ కాన్సెప్ట్. డ్యూరేషన్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మార్క్లెస్ డ్యూరేషన్ అండ్ నెక్స్ట్ సెకండ్ మోడిఫైడ్ డ్యూరేషన్. మోడిఫైడ్ డ్యూరేషన్కి ఇంకో నేమ్ వొలటాలిటీ. అసలు ఇంతకీ డ్యూరేషన్ అంటే ఏంటి? డ్యూరేషన్ ఈజ్ ద టైమ్ విత్ ఇన్ విచ్ ద ఇన్వెస్టర్ గెట్స్ బ్యాక్ హిస్ ఇన్వెస్ట్మెంట్. మెచ్యూరిటీ వేరు, డ్యూరేషన్ వేరు. మెచ్యూరిటీ ఆఫ్ బాండ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ బాండ్ ఆర్ నాట్ సేమ్. ఇంతకు ముందు ప్రాబ్లంలో మనకి మెచ్యూరిటీ ఎన్ని ఇయర్స్, 3 years. మెచ్యూరిటీ ఎన్ని ఇయర్స్ అమ్మా, 3 years ఇంతకు ముందు ఉన్న ప్రాబ్లం. బట్ డ్యూరేషన్ ఎంత అంటే, డ్యూరేషన్ ఆఫ్ అ బాండ్, డ్యూరేషన్ ఆఫ్ అ కూపన్ బాండ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ మెచ్యూరిటీ. ఇప్పుడు నువ్వు 97.6 పెట్టి నువ్వు బాండ్ కొంటున్నావు కదా, బాండ్ కొంటే ఇప్పుడు 97.6 ఇన్వెస్ట్మెంట్ నీకు ఎప్పుడు వస్తుంది బ్యాక్ అంటే, కొంత అమౌంట్ ఏమో ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ రూపంలో, కొంత అమౌంట్ సెకండ్ ఇయర్ ఎండింగ్లో వస్తుంది, కొంత అమౌంట్ ఇప్పుడు వస్తుంది థర్డ్ ఇయర్ ఎండింగ్లో. సో ఆన్ అన్ యావరేజ్ నీ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే, వీ కెనాట్ సే 3 years, లెస్ దాన్ 3 years. నువ్వు 97.6 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంత పర్సంటేజ్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ ఇయర్లోనే, కొంత సెకండ్ ఇయర్లో, కొంత థర్డ్ ఇయర్లో. సో వీ కెనాట్ సే డ్యూరేషన్ ఆఫ్ బాండ్ ఈజ్ ఈక్వల్ టు 3 years అని చెప్పకూడదు. ఆన్ అన్ యావరేజ్ మనకి డ్యూరేషన్ ఆఫ్ బాండ్ ఎంత అంటే లెస్ దాన్ 3 years. దీనికి ఒక ఫార్ములా ఉంది, బట్ ఫార్ములా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం కాన్సెప్చువల్గా డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. A coupon bearing bond always has a duration which is lesser than its maturity. Higher the coupon rate, lesser the duration. కూపన్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, డ్యూరేషన్ తగ్గిపోద్ది. హయ్యర్ ద వైటీఎం, అంతే కదా, మాకు కూపన్ రేట్ ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ త్వరగా ఎక్కువ వచ్చేస్తుంది. అలాంటప్పుడు డ్యూరేషన్ ఏమవుతుంది, తగ్గిపోద్ది. హయ్యర్ ద ఈల్డ్ టు మెచ్యూరిటీ, లెస్సర్ ద డ్యూరేషన్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ డ్యూరేషన్ కెన్ బి అండర్స్టూడ్ యూజింగ్ ఎ ప్రాక్టికల్ ప్రాబ్లమ్. సో దాట్స్ వై క్వశ్చన్ నెంబర్ 26 తీసుకున్నాను నేను. ఈ క్వశ్చన్ నెంబర్ 26తో మనం డ్యూరేషన్ అర్థం చేసుకోవచ్చు. The following data are available for a bond. Face value 1000, coupon rate 16%, years to maturity 6%, sorry, years to maturity 6, redemption value 1000, yield to maturity 17. మీరు ఒకసారి చెప్పండి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ బాండ్ 1000 వస్తుందా, లెస్ దాన్ 1000, మోర్ దాన్ 1000? ఫేస్ వాల్యూ 1000, కూపన్ రేట్ 16, yield to maturity 6, sorry, years to maturity 6, redemption value 1000, yield to maturity 17. నా పాయింట్ ఏంటంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్, అది బట్ ప్రైస్ ఆఫ్ అ బాండ్, వాల్యూ ఆఫ్ అ బాండ్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ బాండ్ ఎంత వస్తుంది, 1000, గ్రేటర్ దాన్ 1000, లెస్ దాన్ 1000? లెస్ దాన్ 1000 వస్తుంది. ఎందుకని, ఈల్డ్ టు మెచ్యూరిటీ కూపన్ రేట్ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ రిడెంప్షన్ వాల్యూ ఫేస్ వాల్యూ, కాబట్టి నీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటమ్మా, 1000 కన్నా తక్కువ వస్తుంది. తర్వాత ఏం అడిగాడమ్మా, డ్యూరేషన్ అడిగాడు.
వొలటాలిటీ ఆఫ్ దిస్ బాండ్ అడిగాడు. క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ రిక్వైర్డ్ ఈల్డ్ ఈజ్ బై 17 basis points. 17 basis points అంటే 0.75. నీ ఈల్డ్ టు మెచ్యూరిటీ 17 కాదు బాబు, 17.75 అయ్యింది అనుకో, ప్రైస్ ఆఫ్ అ బాండ్ ఏమవుద్ది? వైటీఎం ఇంక్రీజ్ అయితే ప్రైస్ ఆఫ్ బాండ్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే బాండ్ ఎంత ఇస్తుందని కాదు, మనకి ఎంత కావాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి క్వశ్చన్ని బట్టి. ఓకేనా? సో క్లియరా? స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏంటమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సేమ్ ఇయర్ క్యాష్ ఫ్లో PVF/PVF at the rate of 17% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇయర్ కాలంలో 1 to 6 years. క్యాష్ ఫ్లో ఎంతమ్మా? 160, ఎందుకంటే ఫేస్ వాల్యూ 1000 కదా. కూపన్ రేట్ ఎంత? 16%. PVF at the rate of 17% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. నెక్స్ట్ 6th year ఎండింగ్లో 1000 ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. టోటల్ ఎంత వచ్చిందమ్మా? 963.24. ఏంటి 963.24? మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ బాండ్. ఏంటమ్మా ఇది? మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ బాండ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ బాండ్ ఎంత? 963.24. క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ పార్ట్ ఏంటమ్మా? డ్యూరేషన్ అంటే టైం టేకెన్ ఫర్ రికవరీ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ బాండ్ ఎంత అంటే 6 years అయితే కాదు, ఎందుకంటే నీ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ రావడానికి. ఇక్కడ నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 963.24. నువ్వు ఒక బాండ్ ఎంత కొంటున్నావు? 963.24కి పర్చేస్ చేస్తే నీ ఇన్వెస్ట్మెంట్ రికవర్ అవుతుంది. ఎన్ని ఇయర్స్లో రికవర్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇయర్లో కొంత పార్ట్ రికవర్ అవుద్ది, సెకండ్ ఇయర్లో కొంత పార్ట్, థర్డ్ ఇయర్లో కొంత పార్ట్, అలాగా 6th year వరకు రికవర్ అవుతూ ఉంటుంది. మరి నీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ 6 years బ్లాక్ అయిందా? కాలేదు. సో డ్యూరేషన్ ఆఫ్ బాండ్ ఏంటమ్మా? లెస్ దాన్ 6 years, మోర్ దాన్? లెస్ దాన్ 6 years. దానికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చాలా సింపుల్, కాన్సెప్చువల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫార్ములా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చూడన్నా, ఇయర్ క్యాష్ ఫ్లో PVF at the rate of required return 17%, discounted cash flow proportion into year. ఏంటో చూద్దాం. ఇయర్ 1లో నీకు ఎంత వస్తుంది క్యాష్ ఫ్లో? 160. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.855. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 136.8. నువ్వు 963.24 పెట్టి బాండ్ పర్చేస్ చేస్తే దానిలో 136.8 ఎప్పుడు వచ్చేస్తుంది? ఫస్ట్ ఇయర్లోనే. అంటే నథింగ్ బట్ ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేస్తే 0.142, అంటే నువ్వు 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యు ఆర్ గెటింగ్ 0.142 ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? సో 0.142 నీకు ఎప్పుడు వచ్చేస్తుంది? ఫస్ట్ ఇయర్లోనే వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ డ్యూరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? వెయిటెడ్ యావరేజ్ చేస్తావు. చాలా సింపుల్గా అర్థం అవుద్ది. సెకండ్ ఇయర్లో ఎంత వస్తుంది మళ్ళీ? 160. దాన్ని ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తే ఎంతమ్మా? 116.96. సో సెకండ్ ఇయర్లో నీకు ఎంత వస్తుంది? 116.96. ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేస్తే 0.121. దాని మీనింగ్ ఏంటి? నువ్వు 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సెకండ్ ఇయర్లో యూ గెటింగ్ 0.121 ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లో. అర్థమైందా? అంటే ఏంటి? 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 0.121 ఎప్పుడు వచ్చేస్తుంది? దాని డ్యూరేషన్ 2 years. అలా మొత్తం క్యాలిక్యులేట్ చేశాను. ఎప్పటి వరకు? 6th yearలో నాకు వచ్చేది ఎంత అంటే 1160. సో ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేస్తే 0.469 వచ్చింది. ఇప్పుడు నేనేం చేశానమ్మా? నాకు ఇక్కడ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 రూపీలో 0.469 మాత్రమే 6 years. బట్ 0.142 1 year, 0.121 2 years, 0.104 3 years, 0.088 4 years, 0.076 5 years. సో ఆన్ అన్ యావరేజ్ నాకు నా ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్లో రికవర్ అవుతుందంటే నేను ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ 0.142 into 1 ప్లస్ 0.121 into 2 ప్లస్ 0.104 into 3. అదే చేసా ఇక్కడ. అలా క్యాలిక్యులేట్ చేస్తే నాకు డ్యూరేషన్ ఎంత వచ్చిందమ్మా? 4.24. సో డ్యూరేషన్ 4.24 years. దీని మీనింగ్ ఏంటి? నేను 963.24 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు నా ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్లో రికవర్ అవుతుంది? 4.24 yearsలో రికవర్ అవుతుంది. ఈ డ్యూరేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం? పర్పస్ ఏంటి?
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్టర్ 5 years యూ నీడ్ మనీ. ఆఫ్టర్ 5 years యూ నీడ్ మనీ. నీ దగ్గర ఐడియల్గా ఉన్నాయి ఫండ్స్, ఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నావు. మళ్ళీ ఈ ఫండ్స్ ఎప్పుడు కావాలి? 5 years తర్వాత. 5 years తర్వాత నీకు ఈ ఫండ్స్ కావాలి అనుకుంటే నువ్వు మెచ్యూరిటీ 5 years ఉన్న బాండ్ని సెలెక్ట్ చేసుకోకూడదు, డ్యూరేషన్ 5 years ఉన్న బాండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే నేను చెప్పిన పాయింట్. సో 5 years తర్వాత ఇప్పుడు నా దగ్గర 1 lakh ఐడియల్ ఉందమ్మా, 1 lakh తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తా బాండ్స్లో. ఓకే, సో 5 years తర్వాత నాకు ఎంత కావాలి? 1 lakh కావాలనుకోండి. ఇప్పుడు సో 5 years తర్వాత నా ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ రావాలి, లేదా నాకు అమౌంట్ కావాలి. 5 years తర్వాత నాకు అమౌంట్ కావాలి. నా దగ్గర ఫండ్ ఐడియల్గా ఉంది, అమౌంట్ ఇగ్నోర్ చేయండి, 1 lakh ఎంతో ఫండ్ నా దగ్గర ఐడియల్గా ఉంది. ఆఫ్టర్ 5 years నాకు ఫండ్ కావాలి మళ్ళీ. ఇప్పుడు నేను బాండ్ మెచ్యూరిటీ 5 years ఉన్న ఇది సెలెక్ట్ చేసుకోకూడదు, డ్యూరేషన్ ఆఫ్ బాండ్ 5 years ఉండేలా చూసుకోవాలి. దానిపైన కూడా ఒక ప్రాబ్లం ఉంది మనకి, చూద్దాం. సో అర్థమైంది కదా డ్యూరేషన్. ఆల్టర్నేటివ్లీ ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, బట్ నేను సజెస్ట్ చేయను ఫార్ములా యాజ్ ఆఫ్ నౌ. D ఈజ్ ఈక్వల్ టు 1 + YTM డివైడ్ బై YTM మైనస్, మీ దగ్గర ఓపిక ఉంటే ఫార్ములా బై హార్ట్ చేసి చేయండి అన్న. సో అప్పుడు కూడా ఎంత వస్తుంది? 4.24. ఇంకొకటి అడిగాడు కదా మనల్ని, వలటాలిటీ. వలటాలిటీ ఈజ్ నథింగ్ బట్ మోడిఫైడ్ డ్యూరేషన్. మన ఐసీఐ బుక్లో మోడిఫైడ్ డ్యూరేషన్ అని ఉంటుంది, ఎగ్జామ్లో వలటాలిటీ అని అడగవచ్చు. కాబట్టి కన్ఫ్యూజన్ వద్దు. వలటాలిటీ ఈజ్ నథింగ్ బట్ మోడిఫైడ్ డ్యూరేషన్. ఫార్ములా ఏంటమ్మా? డ్యూరేషన్ డివైడెడ్ బై 1 + YTM. ఇక్కడ డ్యూరేషన్ 4.24 వచ్చింది, డివైడెడ్ బై 1 + YTM ఎంత? 0.17. సో చేస్తే 3.624 వచ్చింది. ఈ 3.624 మీనింగ్ ఏంటి? ఇట్ డినోట్స్ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ yield to maturity, the price of bond inversely changes by 3.624. మనందరికీ తెలిసిన ఫ్యాక్టే. సో ప్రైస్ ఆఫ్ బాండ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్వర్స్లీ రిలేటెడ్. ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రైస్ ఆఫ్ బాండ్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. అయితే yield to maturity ఇంక్రీజ్ అయితే, yield to maturity ఇంక్రీజ్ అయితే ప్రైస్ ఆఫ్ బాండ్ డిక్రీజ్ అవుద్ది. ఇక్కడ 3.624 మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ yield to maturity, price of a bond changes by 3.624%. ఓకే, అది కూడా ఏంటమ్మా? ఇన్వర్స్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎప్పుడు? వెన్ రిక్వైర్డ్ yield increases by 75 basis points. జనరల్గా చేద్దాం, ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్. సో ఇది మనం వలటాలిటీ మెథడ్ చేసాం అనుకోండి, ఏంటమ్మా? వలటాలిటీ. సో దాని మీనింగ్ చూస్తే ఏంటమ్మా? 1% చేంజ్ అయితే YTM, ప్రైస్ ఆఫ్ బాండ్ ఇన్వర్స్లీ చేంజెస్ బై 3.624 కదా. మరి ఇక్కడ YTM చేంజెస్ బై ఎంత? YTM ఇంక్రీజెస్ బై 0.75%, ద ప్రైస్ ఆఫ్ బాండ్ ఇన్వర్స్లీ చేంజెస్ బై 3.624 ఇంటూ 0.75. అంతేనా కదా? సో ఎంత వచ్చిందమ్మా? 2.718%. సో నీ ప్రైస్ ఆఫ్ బాండ్ ఎంత చేంజ్ అవుద్ది? 2.718% డిక్రీజ్ అవుద్ది. అందుకని ఏం చేస్తారు? దేర్ఫోర్ న్యూ ప్రైస్ ఆఫ్ బాండ్ ఈజ్ ఈక్వల్ టు 963.24 ఇంటూ 100 మైనస్ 2718%. దట్ ఈస్ ఈక్వల్ ఎంత? 936.65. ఇక్కడ నేను ఎలా క్యాలిక్యులేట్ చేసాను న్యూ ప్రైస్ ఆఫ్ బాండ్? యూజింగ్ మాక్లెస్ డ్యూరేషన్. మాక్లెస్ డ్యూరేషన్ యూజ్ చేసి న్యూ ప్రైస్ ఆఫ్ బాండ్ క్యాలిక్యులేట్ చేశాను. ఇలా కాకుండా మనం ఎప్పుడు చేస్తాం కదా ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్, అలా కూడా చేయొచ్చు. ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ చేస్తే ఇయర్ క్యాష్ ఫ్లో PVF/PVAF at the rate of 17.75 డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇయర్ కాలంలో 1-6 క్యాష్ ఫ్లో ఎంతమ్మా? 160. PVAF ఎంత? 3.52, 563.2. 6th year ఎండింగ్లో 1000, 0.375, 375. మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? 938.2. 938.2. అర్థమైందా? ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్. ఇదేంటమ్మా? ఇంట్రిన్సిక్ వాల్యూ. ఎప్పుడు మనం చేసేదే. ఆల్టర్నేటివ్ ఎలా చేసాం మనం? వలటాలిటీ ఉంది కదా మన దగ్గర, మోడిఫైడ్ డ్యూరేషన్ యూజ్ చేసి చేసాం. ఎగ్జాక్ట్గా సేమ్ వచ్చింది మనకి, ఎగ్జాక్ట్గా సేమ్ రాలి. ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ అండ్ వలటాలిటీ. అర్థమైందా? సేమ్ రాదు. నువ్వు వలటాలిటీ, అందుకే నువ్వు ఏం చేయాలి? వలటాలిటీకి, మోడిఫైడ్ డ్యూరేషన్కి కాన్వెక్సిటీ అడ్జస్ట్ చేయాలి. ఏం చేయాలమ్మా? కాన్వెక్సిటీ అడ్జస్ట్ చేయాలి.
నువ్వు కాన్వెక్సిటీ ఒకవేళ అడ్జస్ట్ చేసి నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు న్యూ ప్రైస్ ఆఫ్ బాండ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుద్ది ఇంట్రిన్సిక్ వాల్యూ బాండ్తో. అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్లో వచ్చిన వాల్యూతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుద్ది. ఎప్పుడు నువ్వు వొలటాలిటీకి కన్వెక్సిటీని అడ్జస్ట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే. అర్థమైందా? సరే, క్వశ్చన్ నెంబర్ 27 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 27 అయిన తర్వాత అప్పుడు కాన్వెక్సిటీ అంటే ఏంటో చూద్దాం. క్లియరా? ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైందా? ఒకసారి వీడియో పాజ్ చేసి డ్యూరేషన్ ఏంటో చూసుకోండి అన్న. వీడియో పాజ్ చేసి ఒకసారి డ్యూరేషన్ చూసుకోండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. సింపుల్ క్వశ్చన్. మిస్టర్ ఏ విల్ నీడ్ ₹1 lakh ఆఫ్టర్ 2 years. చెప్పాను కదా ఇంతకుముందు ఒకటి ఎగ్జాంపుల్. అలాగే మిస్టర్ ఏ విల్ నీడ్ 1 lakh ఆఫ్టర్ 2 years ఫర్ విచ్ హీ వాంట్స్ టు మేక్ వన్ టైమ్ నెసెసరీ ఇన్వెస్ట్మెంట్ నౌ. ఆఫ్టర్ 2 years 1 lakh కావాలంటే ఇప్పుడు 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ బాండ్ సెలెక్ట్ చేసుకోవాలి? 2 years మెచ్యూరిటీ ఉన్న బాండా, 2 years డ్యూరేషన్ ఉన్న బాండా? 2 years డ్యూరేషన్ ఉన్న బాండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. హీ హ్యాస్ అ చాయిస్ ఆఫ్ 2 types ఆఫ్ అ బాండ్స్. ది డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్. బాండ్ ఎక్స్ అండ్ బాండ్ వై. ఫేస్ వాల్యూ ఇచ్చాడు, కూపన్, ఇయర్స్ మెచ్యూరిటీ, ఒకటేమో 1 ఇంకోటి 4. ఖచ్చితంగా బాండ్ ఎక్స్ అయితే కాదు, ఎందుకంటే బాండ్ ఎక్స్ మెచ్యూరిటీ 1 year అంటే డ్యూరేషన్ 1 year. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో. రిడెంప్షన్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో. సో డ్యూరేషన్ ఆఫ్ బాండ్ ఎక్స్ ఎంత? 1 year. సో బాండ్ ఎక్స్ అయితే కాదు. బాండ్ వై అయి ఉండొచ్చు. ఎప్పుడు? ఒకవేళ మనం డ్యూరేషన్ ఆఫ్ బాండ్ వై క్యాలిక్యులేట్ చేసి అది ఒకవేళ 2 years వస్తే అప్పుడు మొత్తం ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? బాండ్ వైలో. సో కరెంట్ ప్రైస్ ఇచ్చాడు, కరెంట్ ప్రైస్, కరెంట్ ఈల్డ్ కూడా ఇచ్చాడు, కరెంట్ ఈల్డ్. అడ్వైజ్ మిస్టర్ ఏ వెదర్ హీ షుడ్ ఇన్వెస్ట్ ఆల్ హీస్ మనీ ఇన్ వన్ టైప్ ఆఫ్ అ బాండ్. బాండ్ ఎక్స్ అయితే కాదు, మేబీ బాండ్ వై ఉండవచ్చు, బాండ్ వై. ఆర్ హీ షుడ్ బై బోత్ ద బాండ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరేషన్ ఆఫ్ బాండ్ వై 3 years వచ్చింది అనుకోండి, అప్పుడు బాండ్ ఎక్స్ కాదు, బాండ్ వై కాదు. మరి ఏం చేయాలి? యావరేజ్ డ్యూరేషన్ 2 years వచ్చేలా చూసుకోవాలి. అంటే బాండ్ ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కొంత అమౌంట్ బాండ్ వైలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇఫ్ సో, ఇన్ విచ్ క్వాంటిటీ? అజ్యూమ్ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ కాల్ రిస్క్ ఆర్ డిఫాల్ట్ రిస్క్. కాల్ రిస్క్ అంటే బిఫోర్ మెచ్యూరిటీ కంపెనీ వాళ్ళు నీ డబ్బులు నువ్వు తీసుకుని పోరా అనడం, దాన్ని ఏమంటాం? కాల్ రిస్క్. మెచ్యూరిటీ 4 years కదా బాండ్ వై, వాడు ఏం చేస్తాడు? 2 yearsకే డబ్బులు ఇచ్చేసి నీకు దండోరా అని చెప్తాడు. అది కాలబుల్ బాండ్ అయితే చేయొచ్చు. అలాగే కాలబుల్ బాండ్ అయితే అలా చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు? కాల్ రిస్క్ లేదన్నాడు. అలాగే డిఫాల్ట్ రిస్క్ లేదు, టైం టు టైం ఇంట్రెస్ట్ అది పే చేస్తారు, డిఫాల్ట్ రిస్క్ కూడా లేదు. ఓకే, క్లియరా? సరే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? బాండ్ ఎక్సా వైయా, బాండ్ వైయా అంటే బాండ్ ఎక్సా బాండ్ వైయా అంటే ఫస్ట్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ డ్యూరేషన్ బాండ్ వై 2 years వస్తే స్ట్రైట్ అవే నీ ఆన్సర్ ఎంతమ్మా? బాండ్ వై ఇన్వెస్ట్మెంట్ చేసేది. సరే చూద్దాం. డ్యూరేషన్ ఆఫ్ బాండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 years, దట్ ఈజ్ ఈక్వల్ టు మెచ్యూరిటీ. డ్యూరేషన్ ఆఫ్ బాండ్ వై 3.562 years. ఎలా తెలిసింది? క్యాలిక్యులేట్ చేస్తే ఇయర్ క్యాష్ ఫ్లో, పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో, ప్రపోర్షన్ ఇంటూ ఇయర్. ఇయర్ వన్ నీ క్యాష్ ఫ్లో ఎంత? ఫేస్ వాల్యూ 1000 ఉంది, కూపన్ రేట్ ఎంత? 8%, 80.909, ప్రపోర్షన్ 0.078. అలా మొత్తం చేసుకుంటూ వెళ్తే ఎంత వచ్చిందమ్మా డ్యూరేషన్? నాకు 3.562 years. క్లియరా? ఇప్పుడు బాండ్ ఎక్సా బాండ్ వై అంటే ప్రపోర్షనేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంతేనా కదా? సో లెట్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బాండ్ ఎక్స్ బి ఎక్స్. ప్రపోర్షన్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఏంటమ్మా, ఏం చేద్దాం? 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 3.562. అంతే కదా? వెయిటెడ్ యావరేజ్ చేస్తే ఎంత రావాలి మనకి? 2 years రావాలి. సో క్యాలిక్యులేట్ చేసాం. ప్రపోర్షన్ ఎంత వచ్చింది? 0.609. అంటే బాండ్ ఎక్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? 0.609. అండ్ నీ దగ్గర 1 రూపీ ఉంటే 0.609 ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? బాండ్ ఎక్స్. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు బి మేడ్ ఇన్ బాండ్ ఎక్స్. బాండ్ ఎక్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? 1 lakh కాదు, ఆఫ్టర్ 2 years నీకు 1 lakh కావాలి. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ 1 lakh కదా. సో దట్స్ 1 lakh ఇంటూ 1 divided by 1.1 square. ఎందుకు?
వీఆర్ బ్రింగింగ్ ద 1 lakh టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ ఎంతమ్మా 0.609 అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి 50,303 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ బాండ్ ఎక్స్లో. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు బి మేడ్ ఇన్ బాండ్ వై 1 lakh ఇంటూ 1 divided by 1.1 స్క్వేర్ ఇంటూ 0.391 ఎంతమ్మా 32,297. సో క్వాంటిటీ ఆఫ్ బాండ్స్ బాండ్ ఎక్స్ ఎన్ని బాండ్స్ అమ్మా బాండ్ ఎక్స్ ఎన్ని బాండ్స్ మనం పర్చేస్ చేయాల్సింది టోటల్ నీ ఇన్వెస్ట్మెంట్ ఏమో 50,303 కదా. ఒక బాండ్ ప్రైస్ ఎంత ఉంది 972.73. సో అంటే 52 బాండ్స్. మీరు అబ్జర్వ్ చేశారు లేదో ఇక్కడ టోటల్ కూడా ప్రైస్ ఆఫ్ బాండ్ వస్తుంది 936 వచ్చింది కదా. ఇక్కడ కూడా అంతే కదా. బాండ్ వై చూడండి ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో కూడా 936.52. సో బాండ్ వై ఎందుకు పర్చేస్ చేయాలి నువ్వు 33 బాండ్స్ పర్చేస్ చేయాలి. సో 52 ఏమో బాండ్ ఎక్స్ 33 బాండ్స్ వై పర్చేస్ చేస్తే ఆఫ్టర్ 2 years యూ విల్ గెట్ 1 lakh అండర్ చేసుకోవచ్చు. అదేందా క్లియరా క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ చూద్దాం. November 2020 క్వశ్చన్ నెంబర్ 3A. ద ఫాలోయింగ్ డేటా ఆర్ అవైలబుల్ ఫర్ అ బాండ్. ఒకటే ఇచ్చాడు బాండ్. ఫేస్ వాల్యూ 1000 టు బి రిడీమ్డ్ అట్ పార్ ఆన్ మెచ్యూరిటీ. ఫేస్ వాల్యూ 10,000 redeemable at par. Coupon rate 8.5% per annum. Years to maturity 5 years. And the duration ఏంటమ్మా less than 5 years. Yield to maturity 10%. YTM ఎంత 10%. మీరే చెప్పండి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ అ బాండ్ 10,000 కన్నా తక్కువ 10,000 కన్నా ఎక్కువ 10,000 కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకు కూపన్ రేట్ 8.5 yield to maturity 10%. You are required to calculate current market price of a bond. Simple అది. Mockledge duration అంటే nothing but మనం క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే మార్క్లెస్ ఏదో ఒకటి అనుకోవచ్చు. ఓకే ఏలేస్. నెక్స్ట్ వొలటాలిటీ ఆఫ్ బాండ్ ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ తెలుసు. కన్వెక్సిటీ ఆఫ్ బాండ్ ఇది November 2020 ఇప్పటి వరకు SFM టఫ్ వచ్చిందంటే ఓన్లీ November 2020లో వచ్చింది టఫ్. ఆ టఫ్ అటెంప్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఈ టఫ్ అటెంప్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు ప్రైస్ ఆఫ్ బాండ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, మార్క్లెస్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, వొలటాలిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం క్యాలిక్యులేట్ చేయలేనిది ఏమైనా ఉందా అంటే అది కన్వెక్సిటీ ఆఫ్ బాండ్. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇఫ్ దేర్ ఈజ్ అ డిక్రీజ్ ఇన్ YTM బై 200 basis points అంటే ఏంటమ్మా 2%. నీ YTM 2% డిక్రీజ్ అయితే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. అది కూడా ఎలాగా బై మార్క్లెస్ డ్యూరేషన్ బేస్డ్ ఎస్టిమేట్ అంటే నథింగ్ బట్ వొలటాలిటీ. రెండోది బై ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్. ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్ అంటే నీకు తెలిసిందే కానీ ఇంట్రెన్సిక్ వాల్యూ అని తెలియదుగా నీకు చేసేది, అప్పుడు ప్రాబ్లం అవుద్ది. సో ఇక్కడ ఇంత టఫ్ క్వశ్చన్లో కూడా 10 marks క్వశ్చన్ ఫర్ సపోజ్ నీకు తెలియంది ఏముంటుంది కాన్వెక్సిటీ ఒకటే తెలియకపోవచ్చు. సెకండ్ పార్ట్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. ఎందుకని జనరల్గా నువ్వు నేర్చుకున్నప్పుడు డ్యూరేషన్ నేర్చుకుంటావు కానీ అది మార్క్లెస్ అని చెప్పి తెలియదు. ఇది మార్క్లెస్ ఏంట్రా బాబు మా సార్ అసలు చెప్పలేదే అనుకుంటావు. ఈ సార్ చెప్పుంటాడు బట్ ఏంటమ్మా ఆ నేమ్ చెప్పుండకపోవచ్చు. నీకు అర్థమైందా? సరే సో 10 marksలో మనం ఒక 7 స్కోర్ చేయొచ్చు అట్లీస్ట్. టఫ్ అటెంప్ట్ అయినా 7 స్కోర్ చేయొచ్చు. అలాగే ఫారెక్స్లో చెప్పాను నేను కరెన్సీ ఆర్బిట్రేజ్ క్వశ్చన్ వచ్చింది 4 marksకి 5 marksకి, అది కూడా చేసి ఉండొచ్చు. అంటే ఎంత టఫ్ వచ్చినా కానీ మనం 50 అయితే స్కోర్ చేయొచ్చు ఎస్ఎఫ్, ఇబ్బంది ఏం లేదు. సో స్టార్ట్ చేద్దామా. సొల్యూషన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇయర్ క్యాష్ ఫ్లో PVF at the rate of 10% discounted cash flow. Year column 1 to 5 cash flow endamma 850. PVF at the rate of 10% 3.79. Discounted cash flow 3221.5. Fifth year ending lo cash flow enta 10,000. So 9431.5. ఆశ్చర్యపోతున్నారా? అవసరం లేదు. ఎందుకు కూపన్ రేట్ ఎంత ఉంది 8.5. YTM ఎంత 10%. ఆబ్వియస్లీ
సో బాండ్స్ విల్ బి సోల్డ్ అట్ డిస్కౌంట్. డ్యూరేషన్ కాలమ్స్ ఏం తీసుకోవాలి? ఇయర్, క్యాష్ ఫ్లో, పీవీఎఫ్ స్లాష్ పీవీఎఫ్ at the rate of 10%, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో, ప్రపోర్షన్ ఇంటూ ఇయర్. ఎక్స్ట్రా ఈ 2 కాలమ్స్ వస్తాయి. ఇయర్ 1 క్యాష్ ఫ్లో ఎంతమ్మా? 850. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.909, అక్కడ పాయింట్ మిస్ అయింది. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 772, ప్రపోర్షన్ 0.082. దాని మీనింగ్ ఏంటి? 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానిలో 0.082 ఫస్ట్ ఇయర్లో రికవర్ అవుతుంది. సో ప్రపోర్షన్ ఇంటూ ఇయర్. నెక్స్ట్ అలా మనం కష్టపడి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే డ్యూరేషన్ ఎంత వచ్చిందమ్మా మనకి? 4.252 ఇయర్స్. మెచ్యూరిటీ ఏమో 5 years, బట్ డ్యూరేషన్ ఎంత? 4.252 ఇయర్స్. క్లియరా? కూపన్ రేట్ ఇంక్రీజ్ అయితే ఏమవుద్దమ్మా? కూపన్ రేట్ ఇంక్రీజ్ అయితే డ్యూరేషన్ ఏమవుద్ది? కూపన్ రేట్ ఇంక్రీజ్ అయితే డ్యూరేషన్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. కూపన్ రేట్ ఇంక్రీజ్ అయితే డ్యూరేషన్ డిక్రీజ్ అవుద్ది. నీ ఇన్వెస్ట్మెంట్ త్వరగా రికవర్ అవుతాయి. అదే వైటీఎం ఇంక్రీజ్ అయితే డ్యూరేషన్ ఏమవుద్ది? నీ వైటీఎం ఇంక్రీజ్ అయితే డ్యూరేషన్ ఏమవుద్ది? నీ ఈల్డ్ టు మెచ్యూరిటీ ఇంక్రీజ్ అయితే నీ డ్యూరేషన్ ఏమవుద్ది? ఇంక్రీజే అవుతుంది. నీ ఈల్డ్ టు మెచ్యూరిటీ ఇంక్రీజ్ అయితే డ్యూరేషన్ ఏమవుద్ది? ఇంక్రీజెస్. ఓకే, సరే. వలటాలిటీ అమ్మ, వలటాలిటీ ఎలా వస్తుంది? డ్యూరేషన్ డివైడెడ్ బై 1 + YTM. సో 4.252 డివైడెడ్ బై 1.10, 3.865. ఐసీఐ బుక్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మోడిఫైడ్ డ్యూరేషన్ ఫార్ములా ఏముంటుంది ఐసీఐ బుక్లో? డ్యూరేషన్ డివైడెడ్ బై 1 + YTM డివైడెడ్ బై N. N అంటే నెంబర్ ఆఫ్ కాంపౌండింగ్ పీరియడ్స్ పర్ ఇయర్. అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ వైటీఎం దగ్గర వైటీఎం ఫర్ హాఫ్ ఇయర్ తీసుకోవాలి. వైటీఎం పర్ హాఫ్ ఇయర్. అదే కాంపౌండెడ్ క్వార్టర్లీని ఇస్తే వైటీఎం పర్ క్వార్టర్ తీసుకోవాలి. తెలిసిందే కదా మీకు. బేసిక్ ఇంట్రెస్ట్ పేయబుల్ హాఫ్ ఇయర్లీ అంటే మరి ఏం చేద్దాం? వైటీఎం పర్ హాఫ్ ఇయర్ తీసుకోవాలి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ ఫార్ములాకి ఈ ఫార్ములాకి సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటారు? డ్యూరేషన్ డివైడ్ బై 1 + YTM. దీని మీనింగ్ ఏంటో మీకు డినోట్స్ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ వైటీఎం ప్రైస్ ఆఫ్ అ బాండ్ ఇన్వర్స్లీ చేంజెస్ బై 3.865%. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ వస్తుందా? 100% యాక్యురేట్ వాల్యూ వస్తుందా? 100% యాక్యురేట్ ప్రైస్ రాదు. ఎందుకు రాదు అంటే జనరల్గా మనకి ఈ వైటీఎంకి ప్రైస్ ఆఫ్ అ బాండ్కి ఒకవేళ గ్రాఫ్ డ్రా చేస్తే, స్పాటింగ్ చేస్తే లీనియర్ ఈక్వేషన్ రాదు. ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏంటమ్మా 100% కరెక్ట్ న్యూ ప్రైస్ వస్తుంది. బట్ నువ్వు స్పాట్ చేసి చూడు, ప్రైస్ ఆఫ్ బాండ్ అండ్ ఈల్డ్ టు మెచ్యూరిటీ. ఈల్డ్ టు మెచ్యూరిటీ ఇంక్రీజ్ అయితే ప్రైస్ ఆఫ్ బాండ్ డిక్రీజ్ అవుతుంది కదా, అవునా? నువ్వు ఒక 10 పాయింట్స్ తీసుకో, ఈల్డ్ టు మెచ్యూరిటీ ఒక 10 ఎగ్జాంపుల్స్ తీసుకో, 10 ప్రైసెస్ తీసుకో, స్పాటింగ్ చేయి, నీకు లీనియర్ అంటే బట్ స్ట్రైట్ లైన్ రాదు. అర్థమైందా? స్ట్రైట్ లైన్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? స్ట్రైట్ లైన్ అంటే ఏదో ఒక టైంకి ఏంటి, అది ఎక్స్ యాక్సిస్కి టచ్ అవుతుంది. సండే ప్రైస్ ఆఫ్ బాండ్ ఎంత? 0. ప్రైస్ ఆఫ్ బాండ్ కెన్ నెవర్ బి 0 అన్లెస్ కంపెనీ లిక్విడేట్ అయితే తప్ప ప్రైస్ ఆఫ్ బాండ్ ఏంటమ్మా 0 కాదు. నువ్వు స్పాట్ చేస్తే ఏంటమ్మా అక్కడ కర్వ్ వస్తుంది. ఏంటమ్మా? కర్వ్. నేను సరిగ్గా డ్రా చేయట్లేదు అనుకోండి, ఐఎమ్ బ్యాడ్ అట్ డ్రాయింగ్, బట్ అర్థం చేసుకోండి, కర్వ్ వస్తుంది. ఓకే, సో దట్స్ వై ఈ వొలటాలిటీ యూజ్ చేసి నువ్వు ఒకవేళ న్యూ ప్రైస్ ఆఫ్ బాండ్ క్యాలిక్యులేట్ చేస్తే, మోడిఫైడ్ డ్యూరేషన్ యూజ్ చేసి న్యూ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్ ప్రైస్ రాదు. అంటే ఇంట్రిన్సిక్ వాల్యూతో మ్యాచ్ అవుతుందా అంటే ఆన్సర్ ఈజ్ నో. మరి ఎప్పుడు మ్యాచ్ అవుద్ది? ఈ కర్వ్ని నువ్వు లీనియర్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలంటే దాన్ని కాన్వెక్సిటీ అడ్జస్ట్ చేయాలి. ఏం చేయాలమ్మా? కాన్వెక్సిటీతో అడ్జస్ట్ చేయాలి. ఏదైనా మనం అడ్జస్ట్మెంట్ ఆఫ్ అ కాన్వెక్సిటీ అంటాం. అర్థమైందా? సో అందుకని ఈ క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు?
క్యాలిక్యులేషన్ ఆఫ్ అ కన్వెక్సిటీ ఆఫ్ అ బాండ్. ఓకే, ఇక్కడ నేను డెరైవేషన్ చెప్పట్లా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. కన్వెక్సిటీ ఆఫ్ బాండ్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 మైనస్ 2V0 డివైడెడ్ బై 2V0 ఇంటూ 100. చాలా సింపుల్ ఫార్ములా. ఐసే బుక్లో ఉన్నదాన్ని నేను కొంచెం సింప్లిఫై చేశాను. V1 ప్లస్ V2 మైనస్ 2V0 డివైడ్ బై 2V0 ఇంటూ 100. V1 అంటే వాల్యూ ఆఫ్ అ బాండ్ అండర్ లోవర్ డిస్కౌంట్ రేట్, V2 అంటే వాల్యూ ఆఫ్ అ బాండ్ అట్ అ హయ్యర్ డిస్కౌంట్ రేట్. ఇప్పుడు నీ YTM ఈ క్వశ్చన్లో 10% ఇచ్చాడు కదా, నువ్వు సే ఫర్ ఎగ్జాంపుల్ 8% దగ్గర ప్రైస్ క్యాలిక్యులేట్ చేయి, దాన్ని V1 అంటాం, వాల్యూ ఆఫ్ అ బాండ్ అండర్ లోవర్ డిస్కౌంట్ రేట్. ఓకే, సో వాల్యూ ఆఫ్ అ బాండ్ అండర్ హయ్యర్ డిస్కౌంట్ రేట్ అంటే 12% దగ్గర క్యాలిక్యులేట్ చేయి, అది వాల్యూ ఆఫ్ అ బాండ్ అండర్ హయ్యర్ డిస్కౌంట్ రేట్. మరి V0 అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ అ బాండ్ అండర్ గివెన్ డిస్కౌంట్ రేట్. గివెన్ డిస్కౌంట్ రేట్ ఎంత క్వశ్చన్లో 10%. ఆల్రెడీ నువ్వు 10% దగ్గర వాల్యూ ఆఫ్ బాండ్ క్యాలిక్యులేట్ చేసావు కదా, దాన్ని ఏమంటాం మనం, V0 అంటాం. సో కన్వెక్సిటీ ఆఫ్ అ బాండ్ నీకు ఎగ్జాక్ట్ వాల్యూ, సో YTM చేంజ్ అయితే మీ ప్రైస్ ఆఫ్ అ బాండ్ కూడా చేంజ్ అవుతుంది ఇన్వర్స్లీ. సో వలటాలిటీ మీనింగ్ ఏం చెప్పాము, ఇట్ డినోట్స్ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ YTM ఇన్వర్స్లీ హౌ మచ్ పర్సంటేజ్ ద ప్రైస్ ఆఫ్ బాండ్ విల్ చేంజ్. బట్ ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. ఎగ్జాక్ట్ వాల్యూ ఎప్పుడు వస్తుంది, కాన్వెక్సిటీ నువ్వు అడ్జస్ట్ చేస్తే. అది బట్టి యువర్ కన్వర్టింగ్ కర్వ్ ఇంటూ లీనియర్. నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళట్లా, గ్రాఫ్ డ్రా చేయట్లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంత అవసరం లేదు, అండ్ ఐమ్ నాట్ గోయింగ్ టు డెరైవ్ ద ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామా, V1 క్వశ్చన్లో ఏమి ఇవ్వడు, లోవర్ డిస్కౌంట్ రేట్ నువ్వే తీసుకోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నేను తీసుకున్నా 8% తీసుకున్నా, నువ్వేం చేయొచ్చు, 8% కాకపోతే 6 తీసుకోవచ్చు, యువర్ విష్. సో 125, క్యాష్ ఫ్లో 850, క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, 10204. ఆబ్వియస్లీ ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువ వస్తుంది, ఎందుకు, కూపన్ రేట్ 8.5 ఉంది, నీ ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎంత తీసుకున్నా ఇక్కడ 8. అర్థమైందా. సో 12% దగ్గర తీసుకుందా, ఎంత వచ్చిందమ్మా 8733. ఇదేమో V1, ఇదేంటమ్మా V2. V0 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశా. సో ఇప్పుడు కాన్వెక్సిటీ ఆఫ్ బాండ్ V1 ప్లస్ V2 మైనస్ 2V0 డివైడ్ బై 2V0 ఇంటూ 100. సో కాన్వెక్సిటీ ఆఫ్ బాండ్ ఎంత, 0.395. ఎంతమ్మా 0.395, 0.395% అమ్మ, 0.395%. క్లియరా, ఇదేంటమ్మా కాన్వెక్సిటీ ఆఫ్ అ బాండ్. ఓకే, ఎక్కువ డీటెయిల్లోకి వెళ్ళట్లా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కావాలో చెప్తున్నా. నీకు ఎగ్జాక్ట్ న్యూ ప్రైస్ ఆఫ్ బాండ్ కావాలి అంటే మోడిఫైడ్ డ్యూరేషన్కి కన్వెక్సిటీ అడ్జస్ట్ చేయాలి, దెన్ యూ విల్ గెట్ కరెక్ట్ ప్రైస్ ఆఫ్ అ బాండ్. అంటే YTM చేంజ్ అయితే న్యూ ప్రైస్ ఆఫ్ బాండ్ ఎంత, సో ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే ఇనిషియల్ కన్వెక్సిటీ అడ్జస్ట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అ మార్కెట్ ప్రైస్ వెన్ రిక్వైర్డ్ yield డిక్రీజెస్ బై 200 basis points. ఫస్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్ చూద్దాం. ఇంట్రెన్సిక్ వాల్యూ బేస్ మెథడ్ అయితే వాల్యూ వెన్ YTM is 10%, 9431.5, 2% డిక్రీజ్ అవుతుంది అన్నాడు, అది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తా. వాల్యూ వెన్ YTM is 8% ఎంతమ్మా 10,204.05, ముందు స్లైడ్లో క్యాలిక్యులేట్ చేశాను కదా. సో చేంజ్ ఎంత 772.55. అదే మాక్లెస్ డ్యూరేషన్ మెథడ్ అంటే నథింగ్ బట్ వలటాలిటీ. ఎంత వచ్చింది వలటాలిటీ, 3.865. దీని మీనింగ్ ఏంటమ్మా, సో ఇఫ్ YTM చేంజెస్ బై 2%, సో మార్కెట్ ప్రైస్ చేంజెస్ బై ఎంతమ్మా 3.865 ఇంటూ 2%, నథింగ్ బట్ 7.73. సో చేంజ్ ఇన్ మార్కెట్ ప్రైస్ ఎంత 9431.5 ఇంటూ 7.73 ఎంత 729.05. చూసారా, రెండు సేమ్ వచ్చాయా, ఇదేమో 772, ఇదేంతమ్మా 729.05. ఆ డిఫరెన్స్ వద్దు అని కూడా నువ్వేం చేయాలి, కాన్వెక్సిటీ అడ్జస్ట్ చేయాలి, మాడిఫైడ్ డ్యూరేషన్కి కన్వెక్సిటీ అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసి నువ్వు ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ కరెక్ట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్. నీకు అర్థమైందా, సో కరెక్ట్ ప్రైస్ ఆఫ్ బాండ్ వస్తుంది. క్లియరా, డన్. ఇదేంటమ్మా పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. సో స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ నెంబర్ 29. సో క్వశ్చన్ నెంబర్ 29 మీరు సాల్వ్ చేయండి. సో
మీరు సాల్వ్ చేయండి క్వశ్చన్ నెంబర్ 29, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ ఈజీ క్వశ్చన్. సాల్వ్ చేయండి అమ్మా. వీడియో పాజ్ చేసి క్వశ్చన్ నెంబర్ 29 సాల్వ్ చేయండి. సింపుల్ క్వశ్చనే, క్వశ్చన్ నెంబర్ 29. నెక్స్ట్ చూడండి, కన్వర్టబుల్ బాండ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ పాస్ట్లో క్వశ్చన్ వచ్చింది మనకి దీని నుంచి, చాలా సింపుల్ క్వశ్చన్స్. కన్వర్షన్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది. కన్వర్టబుల్ డిబెంచర్ తెలుసుగా మీకు. కన్వర్టబుల్ డిబెంచర్ అంటే ఆర్ దోస్ డిబెంచర్స్ విచ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఆఫ్టర్ అ సర్టెన్ పీరియడ్ ఆఫ్ అ టైమ్. వేరియస్ టర్మ్స్ రిలవెంట్ అండర్ కన్వర్షన్. ఫస్ట్ వన్ కన్వర్షన్ రేషియో. కన్వర్షన్ రేషియో అంటే ఒక డిబెంచర్కి ఎన్ని ఈక్విటీ షేర్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ అలా కన్వర్షన్ ప్రైస్ అంటాం, లేదా దీన్ని మనం కన్వర్షన్ పారిటీ ప్రైస్ అంటాం. హౌ డు వి గెట్ కన్వర్షన్ పారిటీ ప్రైస్ అంటే నథింగ్ బట్ ప్రైస్ పెయిడ్ ఫర్ ఈచ్ ఈక్విటీ షేర్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్వర్టబుల్ డిబెంచర్ని 120 పర్చేస్ చేసాం, అండ్ 1 డిబెంచర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 6 ఈక్విటీ షేర్స్. ఇప్పుడు కన్వర్షన్ ప్రైస్ ఎంత? 120 డివైడెడ్ బై 6, నథింగ్ బట్ 20. దాన్నే మనం కన్వర్షన్ ప్రైస్ అంటాం, లేదా కన్వర్షన్ పారిటీ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ కన్వర్టబుల్ డిబెంచర్ డివైడెడ్ బై కన్వర్షన్ రేషియో. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మార్కెట్ ప్రైస్ ఆఫ్ డిబెంచర్ ఎంత? 120, కన్వర్షన్ రేషియో ఎంత? 6, సో 20. ఓకే. అంటే నువ్వు కన్వర్షన్ చేసే టైంకి ఈక్విటీ షేర్ మార్కెట్ ప్రైస్ కనీసం 20 ఉంటే పారిటీ, నో ప్రాఫిట్ నో లాస్. అర్థమైందా? 25 ఉందనుకోండి బెనిఫిట్, ఎందుకంటే నువ్వు మార్కెట్ డిబెంచర్ ఎంత కొన్నావు? 120కి. అర్థమైందా? సో పారిటీ అంటే ఈక్వాలిటీ. కన్వర్షన్ వాల్యూ ఆఫ్ డిబెంచర్. కన్వర్షన్ వాల్యూ ఆఫ్ డిబెంచర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ అ షేర్స్ పర్ బాండ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. ఆ రోజు ఉన్న మార్కెట్ ప్రైస్తో మల్టిప్లై చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మార్కెట్ ప్రైస్ 25 ఉందనుకోండి, జనరల్గా ఇష్యూ చేసినప్పుడు ఉండదు. 15 రూపీస్ ఉందనుకోండి, 15 రూపీస్ ఉంటే కన్వర్షన్ వాల్యూ ఎంత అవుద్ది? 6 into 15, 90 రూపీస్ అవుద్ది. అర్థమైందా? సో డౌన్ సైడ్ రిస్క్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్కి స్ట్రైట్ వాల్యూ ఆఫ్ బాండ్ 100. స్ట్రైట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఎంత? 100. కన్వర్టబుల్ బాండ్ వాల్యూ ఎంత? 120. మార్కెట్లో స్ట్రైట్ వాల్యూ ఆఫ్ బాండ్ అంటే వితౌట్ కన్వర్షన్ ఆప్షన్ 100 రూపీస్ ఉంది. కన్వర్టబుల్ బాండ్ ప్రైస్ ఎంత ఉంది? 120. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, రేపొద్దున ఒకవేళ కన్వర్షన్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తావా అంటే నీకు ఫేవర్గా ఉంటే ఎక్సర్సైజ్ చేస్తావు, లేదంటే యూ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. నా పాయింట్ ఏంటి? అర్థమైందా? సో కన్వర్ట్ ఈక్విటీ షేర్ వర్త్ ఎంత అయ్యి ఉండొచ్చు? 0 అయితే ఎంత అవుతాం? ఈక్విటీ షేర్ వాల్యూ 0 అవుతుంది. ఒకవేళ ఈక్విటీ షేర్ వాల్యూ 0 అయినా కానీ ఈ కన్వర్టబుల్ డిబెంచర్ వాల్యూ ఎంత అవుద్ది? మా అంటే 100 అవుతుంది, అంతకన్నా తగ్గదు కదా. 120 రూపీస్ పెట్టి నువ్వు కన్వర్టబుల్ బాండ్ పర్చేస్ చేస్తే దాని బాండ్ ప్రైస్ ఎంతకి డిక్రీజ్ అవ్వచ్చు? 100కే డిక్రీజ్ అవుద్ది. అర్థమైందా? ఎందుకని రీజన్ ఏంటి మీకు అర్థమైందా? సో 120కి నువ్వు కన్వర్టబుల్ బాండ్ పర్చేస్ చేస్తే ప్రైస్ డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎంతకి డిక్రీజ్ అవ్వచ్చు? 100, బికాస్ రైట్ వాల్యూ ఆఫ్ అ బాండ్ ఎంత? 100 కన్నా తగ్గుతుందా? ఇంకా తగ్గదు. సో దాన్ని మనం డౌన్ సైడ్ రిస్క్ అంటాం. దాన్ని ఏమంటాం? డౌన్ సైడ్ రిస్క్. allows them a percentage of downside risk of market price of convertible bond 120 minus straight value of a bond 100 divided by straight value of a bond. లేదా ఇక్కడ ఏం చేయొచ్చు మనం? డినామినేటర్లో మార్కెట్ ప్రైస్ ఆఫ్ కన్వర్టబుల్ బాండ్ కూడా తీసుకోవచ్చు. 120 minus 100 divided by 120 తీసుకోవచ్చు. దాన్నే మనం డౌన్ సైడ్ రిస్క్ అంటాం. ఇట్ గివ్స్ ద పర్సంటేజ్ ప్రైస్ డిక్లైన్ ఎక్స్పీరియన్స్డ్ బై ద బాండ్ ఇఫ్ ద స్టాక్ బికమ్స్ వర్త్లెస్. ఈక్విటీ షేర్ వర్త్లెస్ అయింది అనుకో, ఇప్పుడు 120 కదా కన్వర్టబుల్ బాండ్ ప్రైస్, ఎంత అవుద్ది? 100 అవుద్ది, అంతే, అంతకుమించి ఏం తగ్గదు. కన్వర్షన్ ప్రీమియం అంటే ప్రీమియం పెయిడ్ ఫర్ ద కన్వర్షన్ ఆప్షన్ ఇన్ ద బాండ్. కన్వర్షన్ ఆప్షన్ ఇన్ ద బాండ్. ఇప్పుడు స్ట్రైట్ అవే నువ్వు ఈక్విటీ షేర్ కొంటే ఒక షేర్ ఎంత అని చెప్పి నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 15 రూపీస్, మొత్తం ఎన్ని షేర్స్? 6 షేర్స్, ఎంత అవుద్ది? 90. కానీ నువ్వు కన్వర్టబుల్ బాండ్ ఎంత కొంటున్నావు? 120 కొంటున్నావు. దట్ మీన్స్ యూ ఆర్ పేయింగ్ అ ప్రీమియం. స్ట్రైట్ అవే నువ్వు ఈక్విటీ షేర్ కొంటే 90 అవుతుంది, బట్ యూ ఆర్ పేయింగ్
120. That means you are paying a premium. ఎంత పే చేస్తున్నావు ప్రీమియం అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ కన్వర్టబుల్ బాండ్ 120 మైనస్ కన్వర్షన్ వాల్యూ 90, 30 రూపీస్. పర్సంటేజ్లో చెప్పాలంటే 30 డివైడెడ్ బై 90. కన్వర్షన్ ప్యారిటీ ప్రైస్. కన్వర్షన్ ప్యారిటీ ప్రైస్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ ప్రైస్ ఆఫ్ అ బాండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అ షేర్స్ ఆన్ కన్వర్షన్. నథింగ్ బట్ ఏంటమ్మా? కన్వర్షన్ ప్రైస్. ద మినిమం ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్ అట్ విచ్ ద కన్వర్షన్ ఆఫ్ ద డిబెంచర్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ ద ఇన్వెస్టర్. కన్వర్షన్ ప్రైస్ అన్నా కన్వర్షన్ ప్యారిటీ ప్రైస్ అన్నా ఒకటే. సో కనీసం 20 రూపీస్ ఉంటే ఇన్వెస్టర్కి బెనిఫిట్ అవుతుంది. అదేనా? సో ప్యారిటీ అంటే సేమ్, బట్ 20 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, బెనిఫిట్ అవుతుంది. సో మినిమం ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్ అట్ విచ్ ద కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ ద ఇన్వెస్టర్. సో దాన్ని మనం కన్వర్షన్ ప్యారిటీ ప్రైస్ అంటాం. అర్థమవుతున్నాయా? ఇవన్నీ సింపుల్ కాన్సెప్ట్స్ కాబట్టి ఎక్కువ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. A convertible bond with a face value of ₹1,000 is issued at ₹1350 with a coupon rate of 10.5%. The conversion rate is 14 shares per bond. ఒక బాండ్కి 14 shares. The current market price of a bond and share is ₹1475 and 80 respectively. What is the premium over conversion value? 14 shares అమ్మా. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్ ఎంత ఉంది? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్ 80 ఉంది. అంటే కన్వర్షన్ వాల్యూ ఎంత? స్ట్రైట్ అవే నువ్వు 14 షేర్స్ కొన్నా కానీ ఎంత అవుతుంది నీకు? 14 × 80 అవుతుంది. బట్ యు ఆర్ పేయింగ్ 1475. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ కన్వర్టబుల్ బాండ్ ఎంత ఉంది? 1475. ఎక్స్ట్రా ఏంటి నువ్వు పే చేసేది? ప్రీమియమే కదా. ఎంత పే చేస్తున్నావు ప్రీమియం? చూడు, 1120 అవుద్దమ్మా నువ్వు స్ట్రైట్ అవే కొంటే. కానీ మార్కెట్ ప్రైస్ ఆఫ్ బాండ్ ఎంత ఉంది? 1475. ప్రీమియం ఓవర్ కన్వర్షన్ వాల్యూ ఎంత? 335. పర్సంటేజ్లో చెప్పాలంటే 335 డివైడెడ్ బై 1120. సో 31.69% యూఆర్ పేయింగ్ ప్రీమియం. క్లియరా? అర్థమైందా? సో క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. సింపుల్ క్వశ్చన్ నెంబర్ 24. సో సిమిలర్ క్వశ్చన్ జనవరి 2021లో వచ్చింది. ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. సో సేమ్ క్వశ్చన్ విత్ ఆల్ అమౌంట్స్ సేమ్ ఇంటూ 100 ఇచ్చాడు, ఇంటూ 10 ఇచ్చాడు. ఇక్కడ ఫేస్ వాల్యూ 250 అయితే అక్కడ ఎంత? 2500. ఫేస్ వాల్యూ 250, కూపన్ రేట్ 12%, నెంబర్ ఆఫ్ షేర్స్ పర్ బాండ్ 20, మార్కెట్ ప్రైస్ ఆఫ్ బాండ్ ఎంత? 12, స్ట్రైట్ వాల్యూ ఆఫ్ అ బాండ్ 235, మార్కెట్ ప్రైస్ ఆఫ్ కన్వర్టబుల్ బాండ్ 265. సో ఫస్ట్ వన్, stock value of a bond. Stock value of a bond is nothing but conversion value. Stock value is nothing but conversion value. Conversion value ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కన్వర్షన్ వాల్యూ అమ్మా. కన్వర్షన్ ప్రైస్ అడగట్లా. అదే నేను అడిగింది ఏంటమ్మా? స్టాక్ వాల్యూ. స్టాక్ వాల్యూ ఎలా వస్తుంది? నథింగ్ బట్ కన్వర్షన్ వాల్యూ ఆఫ్ బాండ్, నెంబర్ ఆఫ్ షేర్స్ పర్ బాండ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ బాండ్, 12 × 20. అదే 240. కన్వర్షన్ వాల్యూ. పర్సంటేజ్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్. పర్సంటేజ్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్ అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ బాండ్ మైనస్ స్ట్రైట్ వాల్యూ ఆఫ్ అ బాండ్ డివైడెడ్ బై స్ట్రైట్ వాల్యూ ఆఫ్ అ బాండ్, 12.77%. క్లియరా? నెక్స్ట్ టైం అడిగడం కన్వర్షన్ ప్రీమియం. స్ట్రైట్ అవే నువ్వు కొంటే ఎంత అవుతుంది? 240 అవుతుంది కదా. 240 అవుతుంది స్ట్రైట్ అవే నువ్వు కొంటే. కానీ నువ్వు ఎంత పే చేస్తున్నావు? 265. ప్రీమియం ఎంత? 25 డివైడెడ్ బై 240 ఎంతమ్మా? 10.42%. కన్వర్షన్ ప్యారిటీ ప్రైస్ ఎలా వస్తుంది? కన్వర్షన్ ప్యారిటీ ప్రైస్, ప్రైస్ ఆఫ్ అ బాండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అ షేర్స్ ఆన్ కన్వర్షన్, 265 డివైడెడ్ బై 20 ఎంతమ్మా? 13.25. ఏంటి 13.25? ప్రీమియం కాదు ఇది, కన్వర్షన్ ప్యారిటీ ప్రైస్. ప్రీమియం కాదమ్మా, అక్కడ మిస్టేక్ ఉంది. కన్వర్షన్ ప్యారిటీ ప్రైస్ అంటే మినిమం 13.25 ఉండాలి ఈక్విటీ షేర్, అప్పుడే లాస్ అవ్వదు. 13.25 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఇంక ఇన్వెస్టర్కి ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? క్లియరా? క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. Sharanam Limited has issued convertible debentures with coupon rate 12%.
ఈచ్ డిబెంచర్ హ్యాస్ అన్ ఆప్షన్ టు కన్వర్ట్ టు 20 ఈక్విటీ షేర్స్ అట్ ఎనీ టైమ్ అంటిల్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటిల్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు 20 ఈక్విటీ షేర్స్ తీసుకోవచ్చు. Debentures will be redeemed at rupees 100 on maturity of 5 years. An investor generally requires a rate of return of 8% per annum on a 5-year security. As an investor, when will you exercise conversion for given market price of a equity share of 4, 5 and 6? Cumulative present value factor for 8% for 5 years 3.993. Present value factor for 8% for year 5 0.681. సో ఫస్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈక్విటీ షేర్ ప్రైస్ 4 ఉన్నప్పుడు నువ్వు కన్వర్షన్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తావా, 5 ఉన్నప్పుడా, 6 ఉన్నప్పుడు? అర్థమైందా? అది క్వశ్చన్. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తావు? నీకు బెనిఫిట్ ఉంటాయి కదా. ఇంతకుముందు క్వశ్చన్లో వచ్చింది, ఎంత వచ్చిందమ్మా మనకి? 13.25 కన్నా ఎక్కువ ఉందనుకో కన్వర్ట్ చేసుకుంటావు, లేదంటే వదిలేస్తావు, అంతేనా? ఐ మీన్ అక్కడ ప్రాఫిట్ వస్తుంది, అక్కడ నుంచి ప్రాఫిట్ వస్తుంది. సో అది డిఫరెంట్ అమ్మా. 13.25 అది ఈక్వల్ అమౌంట్, లాస్ రాకుండా. ఇక్కడ పాయింట్ ఏంటి? 4 రూపీస్ ఉన్నప్పుడు కన్వర్షనా, 5 రూపీస్ ఉన్నప్పుడా, 6 రూపీస్ ఉన్నప్పుడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఎలా వస్తుంది? నాకు ఫ్యూచర్లో వచ్చే ఇంట్రెస్ట్, రెడెంప్షన్ వాల్యూ మొత్తం ప్రెసెంట్ వాల్యూ తీసుకుని రావాలి. సో ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకో చెప్తాను. సో వాల్యూ ఆఫ్ బాండ్ డిబెంచర్ ఇఫ్ నాట్ కన్వర్టెడ్, కన్వర్షన్ అసలు మనం ఎక్సర్సైజ్ చేయలేదు. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఎంత వచ్చిందమ్మా? 116.016 వచ్చింది. అంటే నేను కన్వర్ట్ చేసుకోకపోయినా కానీ బాండ్ వాల్యూ ఎంత? 116.016. కన్వర్ట్ చేయకపోతే నేను 4 రూపీస్ ఉన్నప్పుడు కన్వర్ట్ చేసుకుంటే ఏమవుద్ది? 20 షేర్స్ వస్తాయి. 20 into 4 ఎంత? 80 హోల్, అవునా కదా? 5 ఉన్నప్పుడు కన్వర్ట్ చేసుకుంటే 20 into 5 100, అప్పుడు కూడా హోలే కదా. 6 ఉన్నప్పుడు కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు ఓకే, నో ప్రాబ్లం. ఎందుకని? 20 into 6 ఎంత? 120. కానీ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఎంత వచ్చింది? 116.016. సో దట్స్ వై ఇన్వెస్టర్ షుడ్ ఎక్సర్సైజ్ ఎ కన్వర్షన్ వెన్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈజ్ 6. సో దట్ ఇన్ఫ్లో టు ద ఇన్వెస్టర్ ఎంతమ్మా? 120. క్లియరా? అర్థమైందా? సో వీడియో పాజ్ చేసి ఒకసారి ఈ క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ బాండ్ రిఫండింగ్. కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఇది, బట్ అయినా కానీ మీరు ఐసీఐ బుక్లో చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ నేను సింప్లిఫై చేశాను. బాండ్ రిఫండింగ్, ఎన్పీవీ వచ్చు కదా మీకు, క్యాపిటల్ బర్స్టింగ్ నెట్ ప్రెజెంట్ వాల్యూ. సో సిమిలర్గా ఉంటుంది. సో వీడియో పాజ్ చేసి ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్స్ ఒకసారి చూడమ్మా. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 25 చూడన్నా, బాండ్ రిఫండింగ్ డెసిషన్. ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే కాలబుల్ బాండ్. కాలబుల్ బాండ్ అంటే సో కంపెనీస్ మే ఇష్యూ కాలబుల్ బాండ్. కాలబుల్ బాండ్ అంటే ఎగ్జాంపుల్కి 5 years మెచ్యూరిటీ అనుకోండి. బాండ్ మెచ్యూరిటీ ఎన్ని ఇయర్స్? 5 years. 8% బాండ్ ఇష్యూ చేస్తుంది కంపెనీ. ఎంతమ్మా? 8% బాండ్ ఇష్యూ చేసిన తర్వాత 8% బాండ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ పే చేయాలి ఇంట్రెస్ట్? 8%. ఇష్యూ చేసిన తర్వాత మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ డిక్రీజ్ అయ్యాయి, అయినా కానీ ఎంత పే చేయాలి? 8%. ఇప్పుడు కంపెనీకి ఏమనిపిస్తుంది? మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినా కానీ మనం 8% పే చేస్తాం కదా అనిపిస్తుంది కంపెనీ. అట్లా కంపెనీ ఒకవేళ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే కనుక కంపెనీ కాలబుల్ బాండ్స్ ఇష్యూ చేయాలి. కాలబుల్ బాండ్స్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ కంపెనీ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు కాల్ బాండ్ అట్ ఎనీ టైం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చేయొచ్చు? కంపెనీ కాల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి కంపెనీ ఒకవేళ కాలబుల్ బాండ్ ఇష్యూ చేస్తే 8% బాండ్, మార్కెట్లో ఒకవేళ 5% అయిందనుకో ఇంట్రెస్ట్, వెంటనే ఏం చేస్తుందమ్మా? సో ప్రీమియం పే చేసి ఇన్వెస్టర్స్కి ప్రీమియం ఇచ్చేసి సో బాండ్ రిఫండ్ చేసేస్తుంది. బాండ్ ఏంటమ్మా? రిఫండ్. సో కాలబుల్ బాండ్ అంటే ఎంతమంది బాండ్ ఏంటమ్మా? రిఫండ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మళ్ళీ కొత్త బాండ్స్ ఇష్యూ చేస్తుంది కంపెనీ at the rate of 5%. దీనివల్ల ఇంట్రెస్ట్ ఎంత సేవ్ అవుద్ది? 3%. అర్థమైంది మీకు కాలబుల్ బాండ్ అంటే ఏంటో? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 25 అనేది ఏంటమ్మా? దేని గురించి? రిఫండింగ్ డెసిషన్ గురించి. ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ రూపీస్ 300 million 12% బాండ్స్ అవుట్ స్టాండింగ్ విత్ 6 years రిమైనింగ్ టు మెచ్యూరిటీ.
ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ రూపీస్ 300 million ఉంది ఏబీసీ లిమిటెడ్కి. 12% బాండ్స్ అవుట్ స్టాండింగ్ విత్ 6 years రిమైనింగ్ టు మెచ్యూరిటీ. మెచ్యూరిటీకి ఎన్ని ఇయర్స్ అమ్మా? ఇంకా 6 years ఉంది. 12% బాండ్స్. సిన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఫాలింగ్, ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటమ్మా డిక్రీజ్ అవుతాయి. ఏబీసీ లిమిటెడ్ ఈస్ కాంటంప్లేటింగ్ ఆఫ్ రిఫండింగ్ దీస్ బాండ్స్ విత్ rupees 300 million issue of 6-year bonds carrying a coupon rate of 10%. ఏబీసీ లిమిటెడ్ ఏంటి, ఉన్న బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫండ్ చేద్దాం అనుకుంటున్నారు. మరి దానికి మనీ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ఒక 6 years మెచ్యూరిటీ ఉన్న బాండ్ని ఇష్యూ చేద్దామని కొత్తగా. దాని కూపన్ రేట్ ఎంత? 10%. ప్రజెంట్ కూపన్ రేట్ ఎంత ఉంది? 12. కొత్త ఇష్యూ చేసే బాండ్స్ కూపన్ రేట్ ఎంత? 10%. దీనివల్ల కంపెనీకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే 2% ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. మరి ఇన్వెస్టర్స్ ఒప్పుకుంటారా? కాలబుల్ బాండ్ అయితే ఇన్వెస్టర్ ఒప్పుకోకపోవడానికి ఏం లేదు, బట్ ముందుగానే అగ్రి అయ్యి ఉండాలి కంపెనీ. ఏమని చెప్పి ఉండాలి? అరే బాబు మేము కాల్ చేస్తాం బాండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, బట్ నీకు ప్రీమియం అయితే ఇస్తాం. నీకు ఏంటమ్మా? ప్రీమియం. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ రాదు కదా నెక్స్ట్ 6 years, అందుకని. ఇష్యూ కాస్ట్ ఆఫ్ అ న్యూ బాండ్ విల్ బి 6 million. ఇష్యూ కాస్ట్ ఎంత? న్యూ బాండ్ 6 million. అండ్ ద కాల్ ప్రీమియం ఈజ్ 4%. కాల్ ప్రీమియం అంటే ఆల్రెడీ ఇష్యూ చేసిన బాండ్స్ నువ్వు కాల్ చేస్తున్నావు కదా, దానికి ప్రీమియం ఎంత? 4%. మెచ్యూరిటీ వరకు ఆగలేకపోతున్నావు కదా, ముందే కాల్ చేస్తున్నావు కదా, కాబట్టి ప్రీమియం పే చేయాలి. ఎంత? 4%. rupees 9 million being the unamortized portion of issue cost of an old bond can be written off no sooner the old bonds are called off. ఇది అర్థమై ఉండదు. ఓల్డ్ బాండ్స్ ఇష్యూ చేసావు కదా, అప్పుడు నీకు కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది కదా, ఆ కాస్ట్ ఆఫ్ ఇష్యూని నువ్వు ఇంకా అమోర్టైజ్ చేయలే. అన్అమోర్టైజ్డ్ పోర్షన్ ఉంది. ఎంత ఉంది అన్అమోర్టైజ్డ్ పోర్షన్? 9 million. 9 million being the unamortized portion of issue cost of old bond can be written off no sooner the old bonds are called off. నువ్వు ఒకవేళ ఓల్డ్ బాండ్ని కాల్ చేస్తే నువ్వు వెంటనే ఏంటి ఇంకొక 6 years వెయిట్ చేయాల్సిన అవసరంలా. అన్అమోర్టైజ్డ్ పోర్షన్ ఆఫ్ ఇష్యూ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ బాండ్ మొత్తం కూడా నువ్వు ఏం చేయొచ్చు? వెంటనే రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకని? అసలు ఓల్డ్ బాండే లేదు, దాన్ని నువ్వు కాల్ చేసినప్పుడు ఇంకా అన్అమోర్టైజ్డ్ పోర్షన్ ఎందుకు? కాబట్టి వెంటనే ఏం చేయొచ్చమ్మా? రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. మార్జినల్ ట్యాక్స్ రేట్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఈస్ 30%. మార్జినల్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంది? 30%. యు ఆర్ రిక్వైర్డ్ టు అనలైజ్ ద బాండ్ రిఫండింగ్ డెసిషన్. బాండ్ రిఫండ్ చేయడం కరెక్టా కాదా అది నువ్వు చెప్పాలి. సరే, బాండ్ రిఫండ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ ఇంట్రెస్ట్ సేవ్ అవుద్ది. మేజర్గా ఏంటమ్మా? ఇంట్రెస్ట్ సేవ్ అవుద్ది. ఎంత పర్సెంటేజ్? 2% సేవ్ అవుద్ది. కానీ ఇబ్బంది ఇక్కడ, వాళ్ళకేమో ప్రీమియం పే చేయాలి. మళ్ళీ కొత్త బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఏమవుద్ది? కొత్త బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ కాస్ట్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేయాలి బాండ్ రిఫండ్ చేయాలా లేదా అంటే. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ ఫ్యాక్టర్ను కన్సిడర్ చేయాలి. చూద్దామా? ఒకసారి చూడండి సొల్యూషన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో. ప్రస్తుతానికి ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఏమవుద్దో చూద్దాం. 0 yearలో ఒకవేళ నువ్వు రిఫండ్ చేద్దాం అనుకుంటే 0 yearలో జరిగేది ఏంటి? 300 million వాళ్ళకి ఇచ్చేయాలి, అంతేనే కదా. దానికో 4% ప్రీమియం యాడ్ చేసి మరీ ఇవ్వాలి. అంటే ఎంత ఇవ్వాలి? 300 million అంటే 3000 lakhs ప్లస్ 3000 lakhs ఇంటూ 4%, మొత్తం ఎంత ఇవ్వాలి? 3120 lakhs ఇవ్వాలి, అంతేనే కదా. సరే, బాగుంది. ఇది అవుట్ఫ్లో ఆన్ కాలింగ్ ఓల్డ్ బాండ్స్. మరి న్యూ బాండ్స్ ఇష్యూ చేస్తే ఎంత వస్తుంది? 3000 lakhs వస్తాయి, కరెక్టే. కానీ కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఉంది కదా, ఎంత కాస్ట్ ఆఫ్ ఇష్యూ? 6 million అంటే 60 lakhs. నీకు వచ్చేది ఎంతమ్మా? 2940. సో పోయేదేమో 3120, వచ్చేదేమో 2940. ఎందుకంటే 3000 lakhs వచ్చినా మళ్ళీ ఏమవుద్ది? వెంటనే 60 lakhs కాస్ట్ ఆఫ్ ఇష్యూ అవుద్ది. సో ఓవరాల్గా నీకు నెట్ అవుట్ఫ్లో ఉండదు. 0 yearలో నెట్ అవుట్ఫ్లో ఎంత? 180. 0 yearలో నెట్ అవుట్ఫ్లో ఎంతమ్మా? 180. నువ్వు బాండ్ రిఫండ్ చేద్దాము అనుకుంటే 0 yearలో అవుట్ఫ్లో ఎంత? 180. ఈ పాయింట్ అర్థమైందా? సరే, నెక్స్ట్ చూడమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి ఆఫర్ రిఫండింగ్ ద బాండ్. కాలమ్స్ చూడండి. ఇయర్,
ఈవెంట్ క్యాష్ ఫ్లో పీవీఎఫ్ స్లాష్ పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 7%. ఈ 7 ఎలా వచ్చింది? నీకు మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? 10%. కొత్తగా ఇష్యూ చేసే బాండ్ ఎంత? 10% కదా. అంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉన్నట్టు? 10%. క్వశ్చన్లో డిస్కౌంట్ రేట్ ఇవ్వనప్పుడు నేనేం చేస్తానమ్మా, క్వశ్చన్లో ఇచ్చిందే తీసుకుంటాను. మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ 10 అయి ఉంటుంది. అయితే నేను తీసుకోవాల్సిన ఏంటమ్మా, ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోవాలి. ట్యాక్స్ రేట్ 30% ఉంది కదా. సో కాబట్టి 10% మైనస్ 10% పైన 30%, అది 3, మిగిలేదు ఎంతమ్మా? 7. ఎందుకు నేను ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోవాలంటే, నేను ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంట్ చేయడానికి ఆఫ్టర్ ట్యాక్స్ డిస్కౌంట్ రేటే తీసుకోవాలి. నేను తీసుకునే క్యాష్ ఫ్లోస్ అని కూడా ఏంటమ్మా? ఆఫ్టర్ ట్యాక్స్. సో దట్స్ వై సో డిస్కౌంట్ కూడా ఆఫ్టర్ ట్యాక్సే చేస్తాం. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇయర్ కాలం 0. ఈవెంట్ ఏంటమ్మా? ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో. క్యాష్ ఫ్లో ఎంత? 180. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత అంటారు? 1. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 180. క్లియరా? బాగుంది. మళ్ళీ 0 ఇయర్లోనే వర్కింగ్ నోట్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ అ ట్యాక్స్ సేవింగ్. 0 ఇయర్లో నాకు ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. ఏం ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది? ప్రీమియం పే చేశాయి కదా, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ కాల్ ప్రీమియం. అలాగే ఓల్డ్ బాండ్స్ పైన అన్అమోర్టైజ్డ్ పోర్షన్ ఉందిగా, అది మొత్తం కూడా ఏం చేస్తా? మొత్తం రైట్ ఆఫ్ చేసుకుంటా. అదేమో 90 million, 90 lakhs ప్లస్ ప్రీమియం ఎంత? 120. మొత్తం దానిపైన 30% ట్యాక్స్ సేవ్ అవుతుంది, 63 lakhs. మీకు అర్థమైంది ఈ పాయింట్? 0 ఇయర్లో సూన్ ఆఫ్టర్ అన్నాడు. సూన్ ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ న్యూ బాండ్ చేయండి. నువ్వు ఓల్డ్ బాండ్స్ పైన ఉన్న అన్అమోర్టైజ్డ్ పోర్షన్ ఏం చేస్తావు? రైట్ ఆఫ్ చేసుకున్నావు. రైట్ ఆఫ్ చేసుకుని ట్యాక్స్ సేవ్ అవుతుంది కదా, ఎంత? 30%. సో 0 ఇయర్లో. అలాగే నువ్వు పే చేసిన ప్రీమియం కూడా ఏంటమ్మా, దానిపైన కూడా ట్యాక్స్ సేవ్ అవుద్ది. సో 63 lakhs. ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా ఇది? ఇది ఇన్ఫ్లో. సో ట్యాక్స్ సేవింగ్స్. ఇన్ఫ్లో ఇక్కడ, అవుట్ఫ్లోనేమో విత్ బ్రాకెట్స్, ఇన్ఫ్లో వితౌట్ బ్రాకెట్స్ 63. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత? 1. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 63. ఇక్కడ నువ్వు ఆల్టర్నేటివ్ అజంప్షన్ తీసుకోవచ్చు. సార్ ట్యాక్స్ సేవింగ్ 0 ఇయర్లో ఎందుకు ఉంటుంది? ఇమీడియట్గా ట్యాక్స్ సేవింగ్ ఉండదు కదా. ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాం మనం? ఇయర్ క్లోజ్ అయిన తర్వాత కదా. కాబట్టి ఇక్కడ ఇయర్ కాలంలో 1 అని తీసుకోవచ్చా? 1 అని కూడా తీసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ అజంప్షన్ తీసుకోవచ్చు. అదేనా, నేను ఇక్కడ ఏంటమ్మా 0 ఇయర్లోనే ట్యాక్స్ సేవింగ్స్ కన్సిడర్ చేశాను. దేనిపైన? కాల్ ప్రీమియం పైన, అలాగే కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆన్ ఓల్డ్ బాండ్స్. క్లియరా? నెక్స్ట్ 1 to 6 years వర్కింగ్ నోట్ 2 ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత సేవ్ అవుద్ది ఇందుకే? 2% సేవ్ అవుద్ది. 3000 ఇంటూ 2% ఇంటూ 70% ఎందుకు చేసా? ట్యాక్స్ పే చేయాలి కదా నేను. అంటే నాకు నెట్ సేవ్ అయ్యేది ఎంత? 70%. సో ఇంట్రెస్ట్ క్యాష్ ఫ్లో ఎంతమ్మా? 42 lakhs ఎవ్రీ ఇయర్. అలా ఎన్ని ఇయర్స్? 6 years. సో అనిటీ ఫ్యాక్టర్, ప్రెజెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్ 4.766. క్లియరా? ఇది కాకుండా 1 to 6 years వర్కింగ్ నోట్ 3 ట్యాక్స్ అవుట్ఫ్లో అమ్మ. ఏంటమ్మా? ట్యాక్స్ అవుట్ఫ్లో. నేను ఒకవేళ బాండ్ రిఫండ్ చేయకపోయి ఉంటే నా దగ్గర అన్అమోర్టైజ్డ్ పోర్షన్ ఉండేది. ఇష్యూ కాస్ట్ ఆఫ్ బాండ్, ఇష్యూ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ బాండ్ ఎంత? 90 lakhs. అవునా కదా. అది చక్కగా ఇంకొక 6 years ఏం చేసేవాడిని? అమోర్టైజ్ చేసుకునేవాడిని. ఇప్పుడు నేను ఆ బాండ్ని కాల్ చేయడం వల్ల ఐఎమ్ ఫోర్గోయింగ్ దట్ ఆపర్చునిటీ ఒకటి. బట్ న్యూ బాండ్ ఇష్యూ చేయడం వల్ల నాకు కాస్ట్ ఆఫ్ ఇష్యూ అడిషనల్గా ఎంత అవుతుంది? 60. అర్థమైందా? నేను ఒకవేళ బాండ్ రిఫండ్ చేయకపోతే 90 lakhs అమోర్టైజ్ చేసుకున్నాను నెక్స్ట్ 6 yearsలో. బట్ న్యూ బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు ఎంత నేను అమోర్టైజ్ చేసుకున్నా? 60 lakhs. అంటే ఒక 30 lakhs ఏంటమ్మా అమోర్టైజేషన్ తగ్గిపోయింది. 30 lakhs ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 years. అండ్ నథింగ్ బట్ ఎంతమ్మా? 1 ఎంత? 6 years అమ్మా. 90 lakhs మైనస్ ఏంటి? 60 lakhs డివైడెడ్ బై ఎంత? 6. ఎంత వస్తుంది అది? 5. ఇక్కడ ఇంటూ 30% చేయలేదు, మర్చిపోయాను. 90 lakhs మైనస్ 60 lakhs డివైడెడ్ బై 6 ఇంటూ ఎంతమ్మా? 30%.
ట్యాక్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ట్యాక్స్ ఏంటమ్మా ఎక్స్ట్రా. మామూలుగా అయితే 90 lakhs డివైడ్ బై 6, 15 lakhs నేను అమౌంటైజ్ చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు ఎంత అమౌంటైజ్ చేసుకుంటున్నా, 60 lakhs డివైడ్ బై 6 అంటే 10 lakhs. అంటే 5 lakhs ఏంటమ్మా తక్కువ అమౌంటైజేషన్ అవుతుంది. 5 lakhs తక్కువ అమౌంటైజేషన్ అవ్వడం వల్ల నా ట్యాక్స్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. సో 1.5 lakhs ఏంటమ్మా ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేస్తున్నా. సో ట్యాక్స్ అవుట్ఫ్లో. సెకండ్ టైం వినండి ఈ ప్రాబ్లం రివైండ్ చేసుకొని. సో 1.5 lakhs ఏంటమ్మా అవుట్ ఫ్లో. అదేవిధంగా 4.766. సో మొత్తానికి నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అమ్మ మేజర్గా. అది కాకుండా ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ కాల్ ప్రీమియం అండ్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ అన్అమౌంటైజ్డ్ పోర్షన్ ఆఫ్ ఇష్యూ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ బాండ్. మొత్తం మీద టోటల్ చేస్తే ఎంత వచ్చింది నాకు, 76.02 పాజిటివ్ వచ్చింది ఎన్పివి, నెట్ ప్రెజెంట్ వాల్యూ. సో కంపెనీ షుడ్ రిఫండ్ ద బాండ్. కంపెనీ బాండ్ రిఫండ్ చేస్తేనే బెటర్. ప్రాక్టీస్ చేయాలి ప్రాబ్లం. అంత ఈజీ క్వశ్చన్ ఏం కాదు. నేను చెప్పాను కాబట్టి మీకు అర్థం అవుతుంది. మామూలుగా మీరు క్వశ్చన్ చూస్తే అర్థం కాదు. ఓకేనా? ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని వినండి, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్లియరా? మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ అమ్మా, కానీ ఇవి రావడానికి ఎగ్జామ్లో ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఎందుకంటే న్యూ స్టడీ మెటీరియల్లో యాడ్ చేశాడు కొత్త ఎడిషన్లో. ఫస్ట్ ట్రెజరీ బిల్. ఇంకా 3 ప్రాబ్లమ్సే ఉన్నాయి మనకి. ఒకటి ట్రెజరీ బిల్, ఇంకోటి కమర్షియల్ పేపర్, మూడోది రెపో. ట్రెజరీ బిల్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 28. ట్రెజరీ బిల్ ఏంటమ్మా, ఇష్యూడ్ అట్ డిస్కౌంట్. ఇట్ ఈస్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్. RBI sold a 91-day treasury bill of face value of ₹100 at an yield of 6%. 91-day treasury bill, face value endamma 100 at an yield of 6%. What was the issue price? Chala simple question. ట్రెజరీ బిల్ ఏంటమ్మా జనరల్గా 91, 180 ఇష్యూ అవుతుంది. సో మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఇది. డ్యూరేషన్ ఏంటమ్మా లెస్ దాన్ 1 year. డ్యూరేషన్ లెస్ దాన్ 1 year. సో సొల్యూషన్ క్వశ్చన్ నెంబర్ 28. లెట్ ద ఇష్యూ ప్రైస్ బి ఎక్స్. ఇక్కడ నువ్వు ఇష్యూ ప్రైస్ అంటే ఏదో హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, లెట్ ద ఇష్యూ ప్రైస్ బి ఎక్స్. ఇష్యూ ప్రైస్ తెలియదు కదా, ఎక్స్ అనుకో. ఫేస్ వాల్యూ ఎంతమ్మా 100. ఫేస్ వాల్యూ ఎంత 100. ఇప్పుడు ఏం చేయాలి, 100 - x డివైడెడ్ బై ఎక్స్. అదే కదా రిటర్న్ ఫ్రమ్ టీ బిల్ ఈల్డ్. ఇక్కడ ఈల్డ్ 6% కదమ్మా. ఏం చేద్దాం, 100 - x డివైడెడ్ బై ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 6% ఇంటూ 91 డివైడెడ్ బై 365. అర్థం కాలేదేమో. సొల్యూషన్ ఎంత వచ్చింది, 98.53. అర్థం కాలేదేమో మీకు, నాకు తెలిసి. గుర్తుందా మీకు ఈ P1 మైనస్ P0 డివైడెడ్ బై P0 గుర్తుందా? రిటర్న్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం, గుర్తుందా? రిటర్న్, గివెన్ రిటర్న్ క్యాలిక్యులేషన్ P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడెడ్ బై P0. గుర్తుందా? ట్రెజరీ బిల్ అనేది ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ అండ్ రిడీమబుల్ అట్ పార్. ఇక్కడ ఏమన్నాడు, ఫేస్ వాల్యూ 100 ఇచ్చాడు, ఈల్డ్ ఎంత ఇచ్చాడమ్మా 6%. జనరల్ ఈల్డ్ పర్ యానం ఇస్తాడా, ఈల్డ్ పర్ యానం ఇస్తాడు కదా, ఆ 6% అనేది పర్ యానం. ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి, 365. ఒకసారి ఇక్కడున్న క్యాలిక్యులేషన్ ఇగ్నోర్ చేసి నేను చెప్పింది చేయండి. 6% అనేది పర్ యానం. మన 91 days ట్రెజరీ బిల్ కదా, 91 daysకి ఈల్డ్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి. సో 6 ఇంటూ 91 డివైడెడ్ బై 1.49. ఎంతమ్మా 1.49, అంతే కదా. ఇప్పుడు నథింగ్ బట్ ఈ P1 మైనస్ P0 డివైడ్ బై P0 కదమ్మా 1.49%. ఇప్పుడు నీకేం తెలుసు, P1 తెలుసు, ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ అ పీరియడ్ తెలుసు ఎంత 100. నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, P0 ఇష్యూ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే నీకు. సో ఏం చేద్దాం, అర్థమైందా మీకు? ఇప్పుడు ఏం చేస్తాను, 100 మైనస్ x డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1.49.
అర్థమైంది మీకు చెప్పింది. సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 98.53. నార్మల్ క్వశ్చన్ అమ్మా, సింపుల్ క్వశ్చన్. లేదు మాస్టర్ నాకు ఇలా రాదంటావా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇష్యూ ప్రైస్ ఎలా వస్తుంది, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఎలా వస్తుంది మనకి? ప్రజెంట్ వాల్యూ యూ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ద ప్రజెంట్ వాల్యూ. ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ ఎంత? 100 కదా. నీ ఈల్డ్ ఎంత వచ్చింది 91 డేస్కి? ఇప్పుడు నువ్వేం చేయాలి? 1 డివైడ్ బై 1.10149. మీకు అర్థం కాలేదమ్మా. వాల్యూ కావాలంటే వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ద ప్రజెంట్ వాల్యూ కదా. ఫ్యూచర్లో నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఇన్వెస్టర్కి? ఫేస్ వాల్యూ. ఇయర్ 91 డేస్ ఎండింగ్లో నాకు ఎంత వస్తుంది బెనిఫిట్? 100 రూపీస్ వస్తుంది. ఇప్పుడు 100 రూపీస్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తే నాకు వచ్చేది ఏంటి? ఈరోజు ఇష్యూ ప్రైసే కదా. ఇప్పుడు నువ్వు 91 డేస్ ఎండింగ్లో వచ్చి 100 రూపీస్ని ప్రజెంట్ వాల్యూ తీసుకుని రావాలంటే ఏం చేస్తావు? 100 డివైడెడ్ బై 1.0149. ఇక్కడ అదేగా చేసింది. 100 డివైడ్ బై 1.01496. ఏదో ఎక్స్ అది అని చెప్పేసరికి హంగామా అనుకోకండి. బేసిక్ క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 28 బచ్చా క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ కమర్షియల్ పేపర్. కమర్షియల్ పేపర్ అంటే ప్రామిసరీ నోట్, సిమిలర్ టు ప్రామిసరీ నోట్ ఇష్యూడ్ బై కార్పొరేట్స్. ఇది కూడా అంత ఇష్యూడ్ అట్ డిస్కౌంట్. జెడ్ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్ కమర్షియల్ పేపర్ వర్త్ ₹10 crores యాజ్ పర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. డేట్ ఆఫ్ ఇష్యూ ఎంత ఎప్పుడమ్మా? 16 January. డేట్ ఆఫ్ మెచ్యూరిటీ 17th April. నెంబర్ ఆఫ్ డేస్ 91. ఇంట్రెస్ట్ ఎంత? 12.04. వాట్ వాజ్ ద నెట్ అమౌంట్ రిసీవ్డ్ బై ద కంపెనీ ఆన్ ది ఇష్యూ ఆఫ్ అ కమర్షియల్ పేపర్? ఇది కూడా సింపుల్ అమ్మా. 12.04 per annum కదా ఇంట్రెస్ట్. 91 డేస్కి ఎంతో చూడండి. 12.04 into 91 divided by 365. 3.0017. నాకు ఇప్పుడు నెట్ అమౌంట్ రిసీవ్డ్ బై ద కంపెనీ ఆన్ ది ఇష్యూ ఆఫ్ కమర్షియల్ పేపర్ అన్నాడు. నథింగ్ బట్ ఇష్యూ ప్రైస్ అడిగాడు, వాల్యూ అడిగాడు. ఎలా వస్తుంది చెప్పు? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. జెడ్ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్ కమర్షియల్ పేపర్ వర్త్ ₹10 crores. చెప్పాను కదా, ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ రెడీమబుల్ అట్ ఫేస్ వాల్యూ. సో ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ ఏంటి ఇన్వెస్టర్కి? 10 crores కదా. ఇప్పుడు ఆ 10 crores ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తే వచ్చేది ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ కమర్షియల్ పేపర్ యాజ్ ఆన్ టుడే. ఎలా వస్తుంది? 10 crores డివైడెడ్ బై 10 divided by 1.03. అర్థమైందా? ఇక్కడ ఏదో హంగామా చేయకండి. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 91 days ఎంత? 3.002. ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? 3.002 ఇంటూ 10 crores డివైడెడ్ బై 100 ప్లస్ 3.002. నథింగ్ బట్ ఏంటమ్మా 20. ఇంత హంగామా చేయాల్సిన అవసరం. స్ట్రైట్ అవే మనం ఏం చేయొచ్చు? అదే ఇంట్రెస్ట్ ఏదో క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఏం చేస్తాం? 10 crores నుంచి మైనస్ చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయొచ్చు మనం? సింపుల్గా 10 crores డివైడెడ్ బై 1.03002 చేస్తే చాలు. స్ట్రైట్ అవే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెట్ అమౌంట్ రిసీవ్డ్ బై ద కంపెనీ. క్లియరా? ఓకేనమ్మా. సో లాస్ట్ ప్రాబ్లం, ఇది ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ. మిస్లేనియస్ రీపర్చేజ్ ఆప్షన్. రీపర్చేజ్, రెపో, అలాగే రివర్స్ రెపో. రెపో అండ్ రివర్స్ రెపో. సింపుల్ క్వశ్చన్ అమ్మా, బట్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. రెపో అనేది దేనికి? రీపర్చేజ్ అగ్రిమెంట్ దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి డబ్బులు కావాలి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనీ కావాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ట్రెజరీ బిల్స్ లేకపోతే సెక్యూరిటీస్ ఉన్నాయి. సెక్యూరిటీస్ ఉంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనీ కావాలి కదా. ఏం చేస్తుందమ్మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? 100 crores వర్త్ సెక్యూరిటీస్ ఉంటే ఆ 100 crores వర్త్ సెక్యూరిటీస్ని ఆర్బీఐకి సేల్ చేస్తుంది. అదేనా? సేల్ చేసి 100 crores తీసుకుంటుంది. అసలు ఈ సెక్యూరిటీస్ ఎవరివి ఇంతకీ? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. అర్థమైందా? సో సెక్యూరిటీస్ సేల్ చేసి
మళ్ళీ వెంటనే ఏం చేస్తుందమ్మా, ప్రీ పర్చేజ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ మళ్ళీ ఎస్బీఐఏ ఆర్బీఐ దగ్గర నుంచి ఆ సెక్యూరిటీస్ని పర్చేజ్ చేస్తుంది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 5.65% అన్నాడు. దాని మీనింగ్ ఏంటి, మళ్ళీ రీపర్చేజ్ చేసేటప్పుడు ఆ సెక్యూరిటీస్ని 100 crores ఇస్తే సరిపోదు. ఆ 100 crores ఎంత యాడ్ చేయాలి, 5.65% ఇంట్రెస్ట్ యాడ్ చేసి పే చేయాలి. అంటే ఎగ్జాంపుల్కి డేస్ ఇగ్నోర్ చేయండి, ఇయర్ అనుకోండి. ఎగ్జాంపుల్కి నా దగ్గర ఒక సెక్యూరిటీ ఉందమ్మా, సెక్యూరిటీ సేల్ చేస్తే 100 rupees తీసుకుంటా. ఆర్బీఐ దగ్గర నుంచి ఎంత తీసుకుంటా, 100. అర్థమైందా? మళ్ళీ ఆర్బీఐతో నేనేం చెప్తున్నా, ఆ సెక్యూరిటీస్ నువ్వు వేరేవాడు ఎవడికి ఇవ్వకు, నేను మళ్ళీ తీసుకుంటా. అర్థమైందా? మళ్ళీ తీసుకుంటా అని చెప్తున్నా ఎట్ ద రేట్ ఆఫ్ 5.65. దాని మీనింగ్ ఏంటి, మెచ్యూరిటీ రోజున కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నాకు డబ్బులు అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, ఇచ్చేస్తాను. ఎంత ఇచ్చేస్తాను, 105.65 rupees ఇచ్చేసి నా సెక్యూరిటీ నేను బ్యాక్ తీసేసుకుంటా. ఇక్కడ 1 year ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. నేను 100 rupeesకి సెక్యూరిటీ సేల్ చేస్తా, మళ్ళీ నేను కొన్నప్పుడు ఎంత కొంటాను, 105.65. నథింగ్ బట్ ఐఎమ్ పేయింగ్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5.65. ఇంట్రెస్ట్ నేను పే చేస్తున్నా 5.65. ఎవరికి, ఆర్బీఐకి. దీన్ని మనం రెపో అగ్రిమెంట్ అంటాం. బ్యాంక్కి మనీ కావాలంటే ఆర్బీఐ దగ్గర నుంచి బారో చేస్తుంది ఫండ్. ఓకే, రెపో రేట్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ అట్ విచ్ ద ఆర్బీఐ లెండ్స్. రివర్స్ రెపో ఈజ్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ బారోస్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. అర్థమైంది? రివర్స్ రెపో అంటే ఏంటి, ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ బారోస్ మనీ. రెపో రేట్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ. ఇక్కడ రెపో అంటే ఏంటి, repo and reverse repo refers to a type of a transaction in which money market participants raise funds, general banks, by selling securities and simultaneously agreeing to repurchase the same after a specified time and generally at a specified price. చెప్పాను కదా, సెక్యూరిటీ సేల్ చేస్తున్నా ఎందుకు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ 100కి, simultaneously agreeing to repurchase the same after a specified time, నేను చెప్పిన ఎగ్జాంపుల్ 1 year, and generally at a specified price. ఎంతకి, 105.65. that means I am paying an interest of 5.65. so repo rate is the rate at which RBI lends to commercial bank for a short period of time against government securities. reverse repo అంటే ఏంటమ్మా, it is the rate at which the commercial bank lend to RBI. so reverse repo rate is generally లోవర్ కంపేర్ టు రెపో రేట్. అంతే కదా, ఆర్బీఐ బారో చేసే రేట్ తక్కువ ఉంటుంది, లెండ్ చేసే రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే బ్యాంక్ మనకి లెండ్ చేసే రేట్ ఎక్కువ ఉంటుంది. అదేనా, సో బ్యాంక్ లెండింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది, డిపాజిట్ రేట్ తక్కువ ఉంటుంది. లైక్ వైస్ ఆర్బీఐ కూడా అంతే కదా, ఆర్బీఐ అంటే బ్యాంకర్ టు బ్యాంకర్ కదా. ఓకే, క్లియరా? సో రీపర్చేస్ అగ్రిమెంట్ అర్థమైందా, రెపో బ్యాంక్ సెక్యూరిటీ సేల్ చేసి మళ్ళీ పర్చేస్ చేస్తాం, దాన్ని మనం రీపర్చేజ్ అగ్రిమెంట్. అది ఈ బ్యాంక్కి రెపో అయితే ఆర్బీఐకి ఏమవుద్దమ్మా, అదర్ బ్యాంక్కి రివర్స్ రెపో అవుతుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 31 చూద్దాం. ఇది ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. చాలా సింపుల్ క్వశ్చన్, మీ ఓన్గా మీరు చదివితే చూస్తే అర్థమై ఉండకపోవచ్చు. బ్యాంక్ ఏ ఎంటర్ ఇంటూ రెపో ఫర్ 14 days. నేను చెప్పింది 1 year, కానీ ఇక్కడ ఎన్ని డేస్ అమ్మా, 14. జనరల్గా 1 yearకి ఎంటర్ అవ్వరు, డేస్ 7 days కానీ 14, 28 days అలా ఎంటర్ అవుతారు. ఓకే, ఇలా 20 days. బ్యాంక్ ఏ ఎంటర్ ఇంటూ రెపో ఫర్ 14 days విత్ బ్యాంక్ బి ఇన్ 10% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ 2028 at the rate of 5.65% for ₹8 crore. ఆ సెంటెన్స్ అర్థం అవ్వదు ఫస్ట్ టైం చదివినప్పుడు. Bank A, say for example State Bank of India, enters into a repo for 14 days with RBI in 10% Government of India bonds 2028. Nothing but State Bank of India will be giving 10% Government of India bonds to RBI. అర్థమైందా? at the rate 5.65%. అంటే దాని అర్థం ఏంటి, 5.65% ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ బాండ్స్ తీసుకుంటా ఫర్ ₹8 crores. ఫర్ ₹8 crores. ఇంతకీ అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ వర్త్ ఎంత ఇక్కడ,
8 crores. Face value ఎంతమ్మా 8 crores. Assuming that clean price అంటే the price that does not have a accrued interest. X interest price మనం ఏమంటాం clean price అంటాం. B rupees 99.42. Without interest price ఎంతమ్మా 99.42. 100 rupees కదా ఫేస్ వాల్యూ కదా ఎంత 99.42. Initial margin be 2%. Initial margin be 2%. And days of accrued interest be 262 days. 262 days. ఫస్ట్ ఒకసారి నేను చెప్పింది అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ 10 lakh rupees లెండ్ చేశాను మనీ. ఎప్పుడు 10 lakhs ఏంటమ్మా 6 months బ్యాక్ నేను లెండ్ చేశాను మనీ అట్ ద రేట్ ఆఫ్ 2% per month. ఓకే, ఇప్పుడు 6 months తర్వాత నాకు మనీ అవసరమైంది. ఆ డెట్ని నేను వేరే వాడికి సేల్ చేద్దాం అనుకుంటున్నా. దాన్ని మీకు ఫ్యాక్టరింగ్ అంటాం, గుర్తుందా? ఇప్పుడు చెప్పండి, నేను వేరే వాడికి సేల్ చేసినప్పుడు ఎంత తీసుకుంటా? క్లీన్ ప్రైస్ ఏమో 10 lakhs, బట్ డర్టీ ప్రైస్ ఎంత? డర్టీ ప్రైస్ అంటే ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఎంత? 10 lakhs ప్లస్ 6 monthsకి ఇంట్రెస్ట్ కదా. 6 monthsకి ఎట్ ద రేట్ ఆఫ్ 2% per month ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుద్దమ్మా? 6 into 12 టోటల్ 1,20,000 అవుద్ది. సో 10 lakhs ప్లస్ 1,20,000 దాన్ని మనం డర్టీ ప్రైస్ అంటాం. 10 lakhs ఏమంటాం? క్లీన్ ప్రైస్ అంటాం. ఇప్పుడు నేను సేల్ చేసినప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తా వాడి దగ్గర నుంచి? 11,20,000. ఏమైనా కొంచెం మార్జిన్ వదిలేసి మిగిలింది తీసుకుంటా. అంతేగాని 10 lakhsలో కొంచెం మార్జిన్ వదిలేసి తీసుకుంటానా? లేదు కదా. ఇక్కడ అంతే అమ్మా, ఇక్కడ కూడా అంతే. క్లీన్ ప్రైస్ ఎంత ఉంది? 99.42 ఉంది. కానీ ఆల్రెడీ ఇంట్రెస్ట్ అక్రూ అయి ఉంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 6 months అక్రూ అయింది. ఇక్కడ ఎన్ని మంత్స్ ఇక్కడ ఎన్ని డేస్ అక్రూ అయింది? 262 days ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఏంటమ్మా అక్రూ అయి ఉంది. సో యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ డర్టీ ప్రైస్ అండ్ రీపేమెంట్ అట్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ రోజున ఎంత రీపే చేస్తాను? ఇప్పుడు నేను ఆర్బీఐ నుంచి ఎంత తీసుకుంటాను అడగట్లా. ఇప్పుడు నేను ఎంత తీసుకుంటాను, తర్వాత ఎంత రీపే చేస్తాను, ఎంత రీపే చేస్తాను అడుగుతున్నాడు అంతే. అర్థమైందా? See the question. Consider 360 days in a year. So bank A bank B కి ఆన్ మెచ్యూరిటీ ఎంత పే చేస్తుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ డర్టీ ప్రైస్. డర్టీ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు క్లీన్ ప్రైస్ ఆఫ్ బాండ్ ప్లస్ అక్రూడ్ ఇంట్రెస్ట్. అక్రూడ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 100. నార్మల్గా ఎంత? 100 కదా ఫేస్ వాల్యూ. 100 ఇంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఎంత ఇంట్రెస్ట్ రేట్? 10%. 100 into 10% into 262 divided by 360. అది బట్ 7.28 అక్రూడ్ ఇంట్రెస్ట్ ఒక సెక్యూరిటీ పైన. డర్టీ ప్రైస్ ఎంత అవుద్ది? 99.42 ప్లస్ 7.28 అది బట్ 106.7. ఇప్పుడు నేను సెక్యూరిటీ సేల్ చేసినప్పుడు వాడి దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తా? 106.7. సో రీపేమెంట్ అట్ మెచ్యూరిటీ. రీపేమెంట్ అట్ మెచ్యూరిటీ కన్నా ముందు క్యాలిక్యులేషన్ ఆఫ్ అమౌంట్ లెంట్. అమౌంట్ లెంట్ అండర్ రెపో. అమౌంట్ లెంట్ అండర్ రెపో ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ మైనస్ ఇనీషియల్ మార్జిన్. ఎందుకు అసలు సెక్యూరిటీస్ వాల్యూ ఎంత? నామినల్ వాల్యూ 8 crores ఇంటూ, అది నామినల్ వాల్యూ 8 crores ఇంటూ డర్టీ ప్రైస్ డివైడెడ్ బై ఫేస్ వాల్యూ. అర్థమైందా? మొత్తం 8 crores ఫేస్ వాల్యూ అమ్మా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ 8 crores ఫేస్ వాల్యూ ఇంటూ 106.7 విత్ ఇంట్రెస్ట్ ఎంత? డర్టీ ప్రైస్ 106.7 డివైడెడ్ బై 100 ఎంత అవుద్ది వాల్యూ? సో 8,53,60,000. ఇది మొత్తం నాకు వచ్చేస్తుంది ఆర్బీఐ నుంచి అంటే మొత్తం రాదు. నేను ఇచ్చేది వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఎంత? 8,53,60,000 వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ నేను ఇచ్చిన నాకు వచ్చే అమౌంట్ ఎంత బ్యాక్? 2% మార్జిన్ పెట్టుకొని రిమైనింగ్ ఇస్తారు. సో ఇనీషియల్ మార్జిన్ ఎంత? వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంటూ ఇనీషియల్ మార్జిన్ 8,53,60,000 ఇంటూ 2%. సో 17,07,200. సో ఎంత? 8,36,52,800. సింపుల్గా ఏంటంటే, సో బ్యాంక్ ఏ బ్యాంక్ బికి సెక్యూరిటీస్ ఇస్తే బ్యాంక్ బి బ్యాంక్ ఏకి ఎంత అమౌంట్ ఇస్తుంది? 8,36,52,800. అది కూడా బ్యాంక్ ఏ ఈ సెల్లింగ్ సెక్యూరిటీస్ టు బ్యాంక్ బి. అర్థమైందా? ఎంత సేల్ చేస్తుందమ్మా? 100 rupees నామినల్ వాల్యూ ఉన్నది 106.7. 106.7 ఎందుకు అంటే
వితౌట్ ఇంట్రెస్టే ప్రైస్ ఎంత ఉంది 99.42. ఇంట్రెస్ట్ అక్రూడ్ ఎంత 7.4228. సో మొత్తానికి డర్టీ ప్రైస్ ఎంత 106.7. సో 8 crores నామినల్ వాల్యూ ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ వాల్యూ ఎంత 8,53,60,000. ఇనీషియల్ మార్జిన్ ఒక 2% కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ లెండ్ చేస్తుంది. క్లియరా? సో 8,36,52,800 తీసుకుందాం మనం. తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, 14 days తర్వాత ఏం చేయాలి, నేను పే చేయాలి. అర్థమైందా? 252కి 14 daysకి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఇచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ పైన ఇంట్రెస్ట్ ఎన్ని డేస్ అక్రూ అయి ఉంది, 252 days అక్రూ అయి ఉంది. కానీ ఇక్కడ బ్యాంక్ ఏ ఈజ్ టేకింగ్ అ లోన్ ఫ్రమ్ బ్యాంక్ బి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 14 days. ఇంట్రెస్ట్ ఎన్ని డేస్కి పే చేయాలి, 14 daysకి. కాబట్టి రీపేమెంట్ అట్ మెచ్యూరిటీ ఎంతమ్మా, అమౌంట్ లెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తాం, 8,36,52,800 ఇంటూ ఏ రేటుకి 5.65, 10 కాదు. సో 5.65% ఇంటూ 14 divided by 360. సో 1,83,804. సో రీపేమెంట్ అట్ మెచ్యూరిటీ ఎంతమ్మా, 8,38,36,604. నేను తీసుకున్నది ఎంత, 836,52,800. పే చేసేది ఎంత, 838,36,604. పే చేసి నేను నా సెక్యూరిటీస్ బ్యాక్ తీసేసుకుంటా. ఇంట్రెస్ట్ ఎంత పే చేశాను, 183,804. సో కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. 10% అనేది ఏంటమ్మా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ పైన అగ్రూ అయిన ఇంట్రెస్ట్ రేట్. అది 262 డేస్. దానికి 14 daysకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆల్రెడీ నా దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ ఉంటాయి, దానిపైన 262 days ఏంటమ్మా ఇంట్రెస్ట్ అక్రూ అయి ఉంది. ఆ బాండ్స్ని నేను సేల్ చేసి 14 daysకి లోన్ తీసుకుంటాను. అర్థమైందా? ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే స్టడీ మెటీరియల్లో న్యూ సిలబస్ వచ్చిన తర్వాత కొత్తగా యాడ్ చేసిన క్వశ్చన్. కొత్తగా అంటే ఈ అటెంప్ట్గా యాడ్ చేసేయడం కాదు. అర్థమైందా? ఫస్ట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్ ఈ క్వశ్చన్ లేదు, తర్వాత యాడ్ చేసిన క్వశ్చన్ కాబట్టి ఇప్పటివరకు అడగలేదు. ఇప్పుడు అడగడానికి ఛాన్స్ చాలా ఎక్కువ. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సెక్యూరిటీ వాల్యుయేషన్. సో లాస్ట్ క్వశ్చన్ అర్థమైందా, రెపో అండ్ రివర్స్ రెపో. ఎందుకంటే ఎగ్జామ్లో రావచ్చు అమ్మా. క్లీన్ ప్రైస్, డర్టీ ప్రైస్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్. 14 days 262 days. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్ చూడనా, మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ టాపిక్ మ్యూచువల్ ఫండ్స్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సింపుల్ టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. సో చిన్న స్లైడ్ తీసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళ దగ్గర 1 lakh 2 lakhs 10 lakhs అమౌంట్ ఉంటుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మార్కెట్లో ఉన్న సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్లో ఉన్న సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ రిటర్న్ అండ్ రిస్క్. వాళ్ళకి అంత సౌండ్ నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ థింగ్, టైం ఉండదు. దే హ్యావ్ టు హైర్ అ ప్రొఫెషనల్. ఒక ప్రొఫెషనల్ని హైర్ చేసుకోవాలి. మరి ప్రొఫెషనల్ హైర్ చేసుకోవాలంటే ఉన్న 10 lakhsతో ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటే రెమ్యునరేషన్కే సరిపోతుంది. కాబట్టి ఏం చేస్తాము, ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఫండ్ని ప్రొఫెషనల్గా మేనేజ్ చేయాలి. కాబట్టి వీళ్ళంతా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా దే పూల్ దేర్ మనీ. పూలింగ్ అవుతుంది మనీ అంతా కూడా. నథింగ్ బట్ ఒక 100 or 200 ఇన్వెస్టర్స్ అందరూ కూడా మనీ పూల్ చేసి నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ని అపాయింట్ చేసుకుంటే ఈ పోర్ట్ఫోలియో మేనేజర్ ఏం చేస్తాడు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ విల్ మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్. సింపుల్గా చెప్తున్నాను నేను, టెక్నికల్ టర్మ్స్ ఏం చెప్పట్లా, ట్రస్ట్ ఇట్లాంటివి ఏం చెప్పట్లా. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళకి తెలియదు ఎలా అనలైజ్ చేయాలి సెక్యూరిటీస్. కాబట్టి ఏం చేస్తారు, దే ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఇది కాన్సెప్ట్. ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇన్వెస్టర్స్ ఏంటి, పూలింగ్ దేర్ మనీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీస్. తర్వాత ఏంటమ్మా, సెక్యూరిటీస్ విల్ జనరేట్ రిటర్న్స్ అండ్ దిస్ రిటర్న్ ఈజ్ పాస్డ్ బ్యాక్ టు ఇన్వెస్టర్స్. ఓకే, క్లియరా? అర్థమైందా? అర్థమవుతా? నేను ఒక్కడనే ప్రొఫెషనల్ హైర్ చేసుకోలేను, బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ 100 టుగెదర్ ఫామ్ అయినప్పుడు ఏం చేయొచ్చు, దే కెన్ హైర్ అ ప్రొఫెషనల్.
సింపుల్, ఇది ఒకటే సింపుల్ కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్కి అసెట్స్ ఏ ఉంటాయి, ఫస్ట్ అది విజువలైజ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటమ్మా, అసెట్స్ ఏముంటాయి, సింపుల్గా సెక్యూరిటీసే అసెట్స్, సెక్యూరిటీసే అసెట్. ఇంకేముంటుంది, క్యాష్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుకు ఒక 5 ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో 5 ఇన్వెస్టర్స్, వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ పర్సన్ దగ్గర ఒక 10 lakhs తీసుకున్నా, మొత్తం ఎంత తీసుకున్నా 50 lakhs. సో 50 lakhs తీసుకుంటే వాళ్ళకి జనరల్గా కంపెనీ అయితే షేర్స్ ఇష్యూ చేస్తుంది, మ్యూచువల్ ఫండ్ అయితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయితే దే ఇష్యూ యూనిట్స్. కంపెనీ అయితే షేర్స్ అంటాం, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చేసరికి యూనిట్స్ అంటాం. ఈ 5 మెంబర్స్కి కూడా యూనిట్స్ ఇష్యూ అవుతాయి. ఓకే, సో 50 lakhs వచ్చింది కదా మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి. 50 lakhs వస్తే ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ 50 lakhs తీసుకెళ్ళి సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. టోటల్ 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తామా అంటే డిపెండ్స్, అర్థమైందా. మేబీ ప్రాఫిటబుల్ అనిపించకపోతే 45 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 5 lakhs అలాగే క్యాష్ మన దగ్గర ఉండిపోద్ది. 55 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే అవ్వదు ఖచ్చితంగా. ఎందుకు, కామన్ సెన్స్ అప్లై చేయండి. ఇన్వెస్టర్స్ 50 lakhs ఇస్తే ఇప్పుడు 55 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తామా, చేయం, మనకేం పని, ఇది కంపెనీ కాదు. ఓకే, మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ ట్రస్ట్. ఓకే, ఇన్వెస్టర్స్ తరపున వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, అర్థమైందా మీకు చెప్పిన పాయింట్. సో దట్స్ వై మీరు మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్ షీట్ విజువలైజ్ చేసుకుంటే అసెట్ సైడ్ నీకు ఏముంటుంది, సెక్యూరిటీస్, అర్థమైందా, అది షేర్స్ కానీ బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ సెక్యూరిటీస్ ఉంటాయి. అది కాకుండా ఏముంటుందమ్మా, క్యాష్, బిల్డింగ్ ఉండదు, ఫర్నిచర్ ఉండదు, ఏం ఉండదు. ఎందుకు, రీజన్ ఏంటి, బిల్డింగ్ ఫర్నిచర్ ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. ఓకే, సో మరి లయబిలిటీ సైడ్ ఏముంటుంది, లయబిలిటీ సైడ్ యూనిట్స్ ఇష్యూడ్ లైక్ షేర్ క్యాపిటల్. అది కాకుండా ఏముంటుందమ్మా, అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రొఫెషనల్కి మనం సాలరీ పే చేయాలి, సో 1 month పెండింగ్ ఉంది, అవుట్ స్టాండింగ్, అట్లాంటి అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, లేదా కరెంట్ లయబిలిటీస్ ఉండొచ్చు, అంతే. లోన్స్ ఏమైనా ఉంటాయా, లోన్స్ ఏమి ఉండవు. ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయా, ఈక్విటీ షేర్స్ ఉంటాయా, ఏముండవు. ప్లాంట్ అండ్ మెషినరీ ఉందా, బిల్డింగ్ ఉంటుందా, నో. ఇది సింపుల్ మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్ షీట్. సో నెట్ అసెట్ వాల్యూ అండి, ఇక్కడ ఏంటమ్మా మీకు అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్, నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ ఎలా వస్తుంది మనకి, టోటల్ అసెట్స్ దట్ ఈస్ సెక్యూరిటీస్ ప్లస్ క్యాష్, దాని నుంచి ఏం మైనస్ చేయాలి, అక్రూడ్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో దాన్నే మనం ఏమంటాం, నెట్ అసెట్ వాల్యూ, ఎన్ఏవి, నథింగ్ బట్ నెట్ వర్త్. ఎన్ఏవి పర్ యూనిట్ రావాలంటే ఏం చేస్తాం, టోటల్ ఎన్ఏవి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్, టోటల్ ఎన్ఏవి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో చూద్దాం, యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్, ఫార్ములేషన్ ఆఫ్ స్కీమ్, సేల్ ఆఫ్ యూనిట్స్, ఇన్వెస్ట్మెంట్ బై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, పోర్ట్ఫోలియో క్రియేషన్, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్, డైలీ ఆపరేషన్స్, మీటింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ అండ్ రీపర్చేజ్ ప్రైస్ అండ్ మెచ్యూరిటీ. ఇవేంటమ్మా, యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. స్కీమ్ ఒకటి ఫార్ములేట్ చేయడం, యూనిట్స్ సేల్ చేయడం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, డైవర్సిఫికేషన్, ఎప్పుడు ఒకటే ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ అవ్వదు, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లిక్విడిటీ, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్, అంతే కదా. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటే లాస్ అయిపోతాం, అందరూ కలిసి ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటే సేవ్ అవుద్ది కదా కాస్ట్. డిసడ్వాంటేజ్ అండ్ ఫీజ్ అండ్ ఎక్స్పెన్సెస్, ప్రొఫెషనల్కి పే చేయాలి, అదే డిసడ్వాంటేజ్. టైప్స్ ఆఫ్ ఫండ్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్, ఎగ్జాంపుల్ బాండ్స్ అండ్ డిబెంచర్స్. మనీ మార్కెట్ ఫండ్స్, మనీ మార్కెట్ అంటే లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ లెస్ దాన్ 1 year. ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట టైప్స్ ఆఫ్ ఫండ్స్కి. సరే, ఇక్కడ మనం ఈ చాప్టర్లో మనకి యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ఏవి. ఏంటమ్మా, ఎన్ఏవి మనకి యూజ్ అయ్యేది ఇది ఒకటే కాన్సెప్ట్. ఏంటిది, ఎన్ఏవి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు ఎన్ఏవి, మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఎన్ఏవి,
మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా ఎన్ఏవి. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. టోటల్ ఎన్ఏవి ఎలా వస్తుంది? మ్యూచువల్ ఫండ్స్ టోటల్ అసెట్స్ మైనస్ ఏంటి అవుట్సైడ్ లయబిలిటీస్. ఎన్ఏవి పర్ యూనిట్ రావాలంటే ఏం చేస్తాం? టోటల్ ఎన్ఏవి డివైడెడ్ బై ఏంటమ్మా నెంబర్ ఆఫ్ యూనిట్స్. టోటల్ ఎన్ఏవి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. అర్థమైందా? సో నెంబర్ ఆఫ్ యూనిట్స్. సరే, ఎన్ఏవి అంటే ఏంటి అర్థమైందా? ఎన్ఏవి పర్ యూనిట్ అర్థమైందా? నెక్స్ట్ ఏంటమ్మా హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ అంటే ఎలా వస్తుంది? మనకి జనరల్గా ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ రెండు ఉంటాయి. ఒకటి డివిడెండ్, రెండోది క్యాపిటల్ అప్రిషియేషన్. అంతే కదమ్మా. ఈక్విటీ షేర్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి చెప్పండి? ఈక్విటీ షేర్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? డివిడెండ్ D1. అది కాకుండా ఏంటి? క్యాపిటల్ అప్రిసియేషన్, షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం. అవునా? ఇప్పుడు నేను రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే షేర్ కేసులో నా ఫార్ములా ఏంటి? P1 మైనస్ P0 ప్లస్ D1 బై P0. దీనిలో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశా. దీని అర్థం ఏంటమ్మా? P0 అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే ఈ రోజున నేను షేర్ ఎంత కొన్నాను? 100 రూపీస్. బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మార్కెట్ ప్రైస్ ఎంత అవ్వచ్చు? షేర్ ప్రైస్ 110. అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత అవుతుంది? 10. అది నాకు వచ్చే బెనిఫిటే కదా. ప్లస్ 10 రూపీస్ డివిడెండ్, మొత్తం ఎంతమ్మా? 20 రూపీస్. సో ఎంత పర్సంటేజ్ రిటర్న్? 20%. ఇది ఈక్విటీ షేర్ అయితే. అదే ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏంటమ్మా? NAV1 మైనస్ NAV0. అదేనా ఇక్కడ NAV0 అంటే నెట్ అసెట్ వాల్యూ పర్ యూనిట్ అట్ ద బిగినింగ్. ఈరోజు చెప్పాను కదా, కంపెనీ కేసులో అయితే షేర్స్ ఇష్యూ అవుతాయి, మ్యూచువల్ ఫండ్ కేసులో యూనిట్స్ ఇష్యూ అవుతాయి. NAV1 మైనస్ NAV0 ఏంటమ్మా? క్యాపిటల్ అప్రిషియేషన్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV0. ఇలా చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా? హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. ఏం రిటర్న్? హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. సింపుల్. ఈ చాప్టర్ మొత్తం మనం దీని మీద వెళ్ళిపోతాం. NAV1 మైనస్ NAV0 ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV0. దీని అర్థం ఏంటమ్మా? NAV0 అనేది మన ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద బిగినింగ్. NAV1 మైనస్ NAV0 ఏంటమ్మా? క్యాపిటల్ అప్రిషియేషన్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్. ఇన్కమ్ ప్లస్ గెయిన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వేరే కంపెనీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా. చేసినప్పుడు వేరే కంపెనీస్ ఏం చేయొచ్చు? డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది? అదే డివిడెండ్ని ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దాన్నే మనం ఇన్కమ్ అంటున్నాం. మరి గెయిన్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ వేరే సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఆ సెక్యూరిటీ సేల్ చేసినప్పుడు గెయిన్ రావచ్చు. ఆ గెయిన్ ఏం చేయొచ్చమ్మా? ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అది కూడా ఏంటి? ఇన్కమే కదా. సో దట్స్ వై ఏంటమ్మా? రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ కేసులో. NAV1 మైనస్ NAV0 ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV0. అర్థమైందా? మన ఈ చాప్టర్ మొత్తం దీనిపైనే బేస్ అయి ఉంటుంది. ఈ చాప్టర్ మొత్తం ఇది ఒకటే, ఇంకా ఎక్కువ థియరీ డిస్కస్ చేయడానికి ఏం లేదు. మ్యూచువల్ ఫండ్స్ అంటే బేసిక్ ఐడియా వచ్చింది కదా. నేను టెక్నికల్ టర్మ్స్ ఏం చెప్పలా, ట్రస్ట్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏం చెప్పలా. బేసిక్ అర్థమైందా? ఈ ఫార్ములా అర్థమైందా? NAV1 మైనస్ NAV0 ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడ్ బై NAV0. స్టార్ట్ చేద్దాం మరి ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 1 చూడనా. క్వశ్చన్ నెంబర్ 1. A has invested in 3 mutual fund scheme as per detail below. Particulars mutual fund A, B and C. Date of investment 1/12/2009. B and C తర్వాత చూసుకోండి. నార్మల్ మ్యూచువల్ ఫండ్ ఏ ఒకటి చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైందమ్మా? 1 డిసెంబర్ 2009. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50,000. నెట్ అసెట్ వాల్యూ అట్ ఎంట్రీ డేట్ 10.5.
నెట్ అసెట్ వాల్యూ అట్ ఎంట్రీ డేట్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎన్ఏవి ఎంత ఉంది? 10.5. డివిడెండ్ రిసీవ్డ్ అప్ టు 31st March 2010 950. ఎన్ఏవి యాజ్ అట్ 31st March 2010 ఎంతమ్మా? 10.4. చెప్పండి. ఎన్ఏవి ఎంట్రీ డేట్ రోజున 10.5, ఎండింగ్ రోజున ఎంత? 10.4. ఎన్ఏవి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఎన్ఏవి ఏమైందమ్మా? డిక్రీజ్ అయింది. బట్ డివిడెండ్ వచ్చింది. ఎంత వచ్చింది డివిడెండ్? 950 టోటల్. అది టోటల్ 950 డివిడెండ్ వచ్చింది. మొత్తానికి అసలు మనకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ ఎంత? టోటల్ ఇన్వెస్ట్మెంట్ 50,000. ఎన్ని యూనిట్స్ వచ్చి ఉంటాయి? 50,000 డివైడెడ్ బై 10.50. బికాస్ ఎంట్రీ డేట్ రోజున ఎంత ఉందమ్మా ఎన్ఏవి? 10.5. కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇష్యూడ్ ఎంత? 50,000 డివైడెడ్ బై 10.5. అంతేనా కాదా? ఇప్పుడు డివిడెండ్ ఎంత అంటే పర్ యూనిట్ మనం ఏం చేయాలి? 950 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. అప్పుడు మనకి ఏమొస్తుంది? డివిడెండ్ పర్ యూనిట్. సో క్యాలిక్యులేట్ చేయమంది వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ ఈల్డ్ ఆన్ పర్ యానం బేసిస్. ఎఫెక్టివ్ ఈల్డ్ అంటే నథింగ్ బట్ రిటర్న్. ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? రిటర్న్. సింపుల్. మ్యూచువల్ ఫండ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 50,000. ఎన్ఏవి నాట్ ఎంత? 10.5. నెంబర్ ఆఫ్ యూనిట్స్ 4762. ఎలా వచ్చింది చెప్పండి నెంబర్ ఆఫ్ యూనిట్స్? 50,000 డివైడెడ్ బై 10.5. ఎన్ఏవి 1 ఎంత? 10.4. డివిడెండ్ ఎంత టోటల్? 950. టోటల్ ఎన్ఏవి 49525. ఇది ఎండింగ్ది. ఎండింగ్ 49525 ఎలా వచ్చింది మనకి? 4762 ఇంటూ 10.4. ఇప్పుడు హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత అంటే ఎలా వస్తుందమ్మా? మన బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50,000. 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని వాల్యూ ఎంత అయింది? 49,525 మైనస్ 50,000 ప్లస్ 950. మొత్తానికి ఎంత వచ్చింది? 0.95%. 0.95% అనేది హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. నువ్వు హోల్డ్ చేసింది ఎంత? 4 months. హోల్డ్ చేసింది ఎన్ని మంత్స్ అమ్మా? 4 months 3 months? 4 months. హోల్డ్ చేసింది ఎన్ని మంత్స్ అమ్మా? 4 months నువ్వు హోల్డ్ చేసావు. నువ్వు 4 months హోల్డ్ చేస్తే ఎంత వచ్చింది రిటర్న్? 0.95%. అది హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. మరి రిటర్న్ పర్ యానం ఎంత అంటే ఇంటూ 12 డివైడెడ్ బై 4. ఈ 2.58% ఏంటి? రిటర్న్ పర్ యానం, యాన్యువలైజ్డ్ రిటర్న్. దాన్ని ఏమంటాం? యాన్యువలైజ్డ్ రిటర్న్. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత? 0.95. బట్ యాన్యువలైజ్డ్ రిటర్న్ ఎంత? 2.58%. క్లియరా? దీన్ని నువ్వు ఎలా చేయొచ్చు? పర్ యూనిట్ బేసిస్లో కూడా చేయొచ్చు. పర్ యూనిట్ బేసిస్ అంటే ఇక్కడ ఏం చేస్తావు? ఎంత తీసుకుంటే ఇక్కడ 49525 ప్లేస్లో 10.4 అంతే కదమ్మా. మైనస్ ఏంటి? 10.5 ప్లస్ డివిడెండ్ పర్ యూనిట్ డివైడెడ్ బై 10.5. అలా చేయొచ్చు. ఓకే, సింపుల్ కదా. అలాగే మ్యూచువల్ ఫండ్ బి క్యాలిక్యులేట్ చేసాం. అవసరం లేదు కదా అది. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. Mr. A can earn a return of 16% by investing in equity shares on his own. మిస్టర్ ఏ అనేవాడు తనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఎంత వస్తుంది రిటర్న్? 16%. నౌ హీ ఈస్ కన్సిడరింగ్ అ రీసెంట్లీ announced equity based mutual fund scheme in which initial expenses are 5.5% and annual recurring expenses are 1.5%. రీసెంట్గా ఏదో అనౌన్స్ చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 5.5. యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 1.5. హౌ మచ్ షుడ్ ద మ్యూచువల్ ఫండ్ ఎర్న్ టు ప్రొవైడ్ మిస్టర్ ఏ రిటర్న్ ఆఫ్ 16%? మిస్టర్ ఏకి 16% రిటర్న్ ఇవ్వాలంటే మ్యూచువల్ ఫండ్ అంత ఎర్న్ చేయాలి. మీరే చెప్పండి, మ్యూచువల్ ఫండ్ 16% ఎర్న్ చేస్తే చాలా? సరిపోదు కదా. మ్యూచువల్ ఫండ్ 16 ఎర్న్ చేస్తే సరిపోదు. ఎందుకు సరిపోదు? మ్యూచువల్ ఫండ్కి యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 1.5. అది కాకుండా ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ అంటే ఇనీషియల్గా ఎంత ఉంది? 5.5. ఎవ్రీ ఇయర్ అయ్యే ఎక్స్పెన్స్ ఏమో 1.5. ఇనీషియల్గా ఎంత అవుతుందమ్మా? 5.5%. మీరే చెప్పండి, మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి 16% రిటర్న్ వస్తే మిస్టర్ ఏ అనేవాడికి 16% రిటర్న్ ఇవ్వగలదా? ఇవ్వలేదు కదా. ఖచ్చితంగా ఎంత రావాలి రిటర్న్? మోర్ దాన్ 16 రావాలి. మోర్ దాన్ 16 ఎంత రావాలి అంటే ఈ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ అయిపోవాలి,
ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అయిపోవాలి. అర్థమైందా? సో నథింగ్ బట్ R2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా ఏంటి, R1 డివైడెడ్ బై 1 మైనస్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. 1 మైనస్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ఎందుకు చేసాం? దిస్ ఈజ్ సిమిలర్ టు కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఇన్ FM. నెట్ ప్రొసీడ్స్ తీసుకుంటాం, గుర్తుందా? ఇన్వెస్టర్ దగ్గర నుంచి 1 రూపీ తీసుకుంటే వెంటనే ఎంత అవుద్ది? 5.5% ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగేది ఎంత? 100 రూపీస్ తీసుకుంటే 5.5 ఎక్స్పెన్సెస్. ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎంత? 94.5. అర్థమైందా? సో కాబట్టి ఏంటి, ప్రెసెంట్ ఎర్నింగ్స్ ఎంత? 16%. ఇక్కడ 16 తీసుకున్నాం, నీకు 0.16 రిటర్న్ రావాలి. ఎంత పైన? 1 రూపీ కాదు, నువ్వు 1 రూపీ తీసుకున్నా ఆ 1 రూపీలు ఇనీషియల్ ఎక్స్పెన్స్ ఎంత వెళ్ళిపోతాయి? 0.055. ఓకే, అది కాకుండా మళ్ళీ రికరింగ్ ఎక్స్పెన్స్ ఎంత? 0.015. కాబట్టి నీకు R2 రిక్వైర్డ్ ఎర్నింగ్స్ ఎంతమ్మా? 18.43. నీకు 18.43% వస్తే ఇన్వెస్టర్ అడిగిన 16% ఇవ్వగలవు. ఎందుకని? 18.43లో రికరింగ్ ఎక్స్పెన్స్ ఎంత పోతాయి? 1.5% పోతాయి. అర్థమైందా? 1.5 పోతే మిగిలేదు ఎంత? ఎంతమ్మా? 16.93. 16.93. సో ఇన్వెస్టర్ దగ్గర నుంచి 1 రూపీ తీసుకున్నాం, బట్ 1 రూపీలో మిగిలేదు ఎంత? 0.945 కదా. ఇప్పుడు ఆ 0.945 పైన 16.93% వస్తే అది ఎంత అవుద్ది? 0.16. అంతేనా? మీకు అర్థమైందా? 18.43 వస్తే 1.5 వెళ్ళిపోద్ది ఎవరికి? రికరింగ్ ఎక్స్పెన్సెస్కి. ఇంక మిగిలేదు ఎంత? 16.93. అదేంటి సార్ 16% కదా, ఇన్వెస్టర్ కావాలి 16 కదా, మరి 16.93 అంటే ఎక్కువ అయిపోతుంది కదా. ఎక్కువ ఎక్కడ అవుతుంది? 16.93 ఎంత అమౌంట్ పైన? 0.945 పైన చేస్తే ఎంత వస్తుంది? 0.16. అర్థమైందా? ఇది ఇన్వెస్టర్కి 16% ఇవ్వాలి అంటే మ్యూచువల్ ఫండ్ ఖచ్చితంగా మోర్ దాన్ 16% ఎర్న్ చేయాలి. సో దట్స్ వై ఫార్ములా ఏంటమ్మా? R2 ఈజ్ ఈక్వల్ టు R1 డివైడెడ్ బై 1 మైనస్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. క్లియరా? ఇది సొల్యూషన్. ఇంకా డీటెయిల్గా చెప్పడానికి టైం సరిపోదమ్మా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్కి మనం అనుకున్న టైం 1 అవర్. చూద్దాం 1 అవర్లో కంప్లీట్ చేయగలమా లేదా ఈ టాపిక్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. A mutual fund made on issue of 10 lakh units of rupees 10 each on 1/1/2012. Made an issue of 10 lakh units of rupees 10 each. అంటే మొత్తం ఎంత వస్తుంది? 1 crore. No entry load was charged. No entry load was charged. Entry load అంటే similar to brokerage. No entry load was charged. It made the following investment. Particulars amount. 50,000 equity shares of rupees 100 each at rupees 160. ఈక్విటీ షేర్స్లో ఒక 80 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం. 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ 8 lakhs. 9% డిబెంచర్ అన్లిస్టెడ్ ఎంత? 5 lakhs. 10% డిబెంచర్స్ లిస్టెడ్ ఎంత? 5 lakhs. టోటల్ ఎంతమ్మా? 98 lakhs. డ్యూరింగ్ ద ఇయర్ డివిడెండ్ ఆఫ్ rupees 12 lakhs were received on equity shares. Interest on all types of debt securities was received as and when due. డివిడెండ్ వచ్చింది ఒక 12 lakhs. ఇంట్రెస్ట్ ఆన్ డెట్ సెక్యూరిటీస్ కూడా వచ్చింది. At the end of the year, equity share and 10% debentures are quoted at 175% and 90% respectively. Equity shares are quoted at 175%. 10% debentures are quoted at 90%. Other investments are quoted at par. Other investments are quoted at par. Question number: find out the NAV per unit. Given that the operating expenses during the year amounted to rupees 5 lakhs. Also find the NAV if the mutual funds has distributed a dividend of rupees 0.9 per unit during the year to the unit holder. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? ఫైండ్ అవుట్ ద NAV per unit given that the operating expenses during the year amount to rupees 5 lakhs. Also find the NAV if the mutual fund has distributed a dividend of rupees 0.9 per unit during the year to the unit holder. సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? NAV per unit క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ అసెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ అసెట్ వాల్యూ ఎలా వస్తుంది? టోటల్ అసెట్స్ మైనస్
అవుట్ సైడ్ లయబిలిటీస్, అంతే కదా. టోటల్ అసెట్స్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ క్లోజింగ్ వాల్యూ, ఈక్విటీ షేర్ ఉన్నది 50 lakhs, బట్ కోటెడ్ అట్ ఎంతమ్మా 175% అన్నాడు. అందుకని ఏం చేసాం మనం 50 lakhs ఇంటూ 175%, అర్థమైందా? 87,50,000. 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి కోటెడ్ అట్ పార్ అన్నాడు, సో దాట్స్ వై 8 lakhs యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. 9% డిబెంచర్స్ అన్లిస్టెడ్, అది కూడా కోటెడ్ అట్ పార్ 5 lakhs. 10% డిబెంచర్స్ కోటెడ్ అట్ 90% అన్నాడు, అందుకని ఎంత తీసుకున్నాం 5 lakhs ఇంటూ 90%, ఎంతమ్మా 4,50,000. టోటల్ వాల్యూ ఎంత అయింది 1,05,00,000. ఈ 1,05,00,000 టోటల్ వాల్యూ, అది కాకుండా ప్లస్ ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ ఎంత వచ్చిందమ్మా, డివిడెండ్ వచ్చింది కదా, ఎంత డివిడెండ్ 12 lakhs. డివిడెండ్ ఎంత 12 lakhs. అది కాకుండా ఇంట్రెస్ట్ యాజ్ అండ్ వెన్ యూ వచ్చింది అన్నాడు, సో 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన 8 lakhs ఇంటూ 7% 56,000 వస్తుంది. 9% డిబెంచర్స్ పైన 5 lakhs ఇంటూ 9%. 10% డిబెంచర్స్ పైన 5 lakhs ఇంటూ 10%, మొత్తం 50,000. అక్కడికి టోటల్ చేసుకుంటే ఎంత వచ్చిందమ్మా 1,18,51,000, అంతేనా కదా. ఇప్పుడు ఈ 1,81,51,000 నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఎంత 5 lakhs. ఇది నెట్ ఫండ్ బ్యాలెన్స్. దీనిలోంచి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ అయింది అన్నాడు, 1 unitకి ఎంత 0.9. టోటల్ మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 10 lakhs, అంటే ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది 9 lakhs. సో ఎన్ఏవి ఎంతమ్మా 1,04,51,000. ఎన్ఏవి పర్ యూనిట్ ఎంత అవుద్ది 10.451. ఇది ఎప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేస్తే. ఒకవేళ డివిడెండ్ డిక్లేర్ కాలేదనుకోండి, అప్పుడు ఎన్ఏవి పర్ యూనిట్ ఎంత అవుద్ది, ఇదే కదా క్వశ్చన్లో 2 అడిగాడు, ఎన్ఏవి పర్ యూనిట్ బిఫోర్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ అండ్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ అ డివిడెండ్. ఎన్ఏవి పర్ యూనిట్ బిఫోర్ డివిడెండ్ ఎంత అవుద్ది 11.351. క్లియరా? క్యాలిక్యులేషన్ దీనిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా? సింపుల్, ఏం చేసాం, అసెట్స్ అన్నీ టోటల్ చేసాం, ఇన్కమ్స్ యాడ్ చేసాం, డ్యూరింగ్ దర్ వచ్చిన ఇన్కమ్స్ అన్నీ యాడ్ చేసాం, దానిలోంచి ఏం చేసాం ఎక్స్పెన్స్ మైనస్ చేసాం, అంతే సింపుల్. క్లియరా? ఎన్ఏవి చెప్పాను కదా, ఈ చాప్టర్ మొత్తం కూడా మనం నేర్చుకునేది ఏంటి, ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ, అంతకుమించి ఏమి ఉండదు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ రిలేట్ టు గిల్ట్ ఫండ్ స్కీమ్. పర్టికులర్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ అట్ కాస్ట్ rupees in crore. IT and ITS company 28, infrastructure company 15, aviation transport and logistics 7, automation 32, banking or financial services 8. అర్థమవుతుంది ఏంటో ఇది, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఐటీ అండ్ ఐటీఎస్ కంపెనీస్లో చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో ఒక 15 lakhs చేశారు, 15 crores. ఏవియేషన్లో ఎంతమా 7 crores, ఆటోమేషన్లో 32 crores, బ్యాంకింగ్లో 8 crores. క్యాష్ అండ్ అదర్ అసెట్ ఇన్ హ్యాండ్ ఈవెన్ త్రూ అవుట్ ద ఫండ్ పీరియడ్ ఎంత 2. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ ఎంతమ్మా, లిస్టెడ్ బాండ్స్ 10, లిస్టెడ్ బాండ్స్ ఎంత 10, అన్లిస్టెడ్ బాండ్ 8. ఎక్స్పెన్సెస్ పేయబుల్ యాజ్ ఆన్ క్లోజర్ డేట్ 3. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ లిస్టెడ్ బాండ్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ లిస్టెడ్ బాండ్ ఎంత 8.4%. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ లిస్టెడ్ బాండ్ ఎంతమ్మా 8.4, బట్ 10.5% బాండ్స్, బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎంత 8.4. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవుట్ స్టాండింగ్ ఎంత 5.5 crores. ద పర్టికులర్స్ రిలేటింగ్ టు సెక్టోరియల్ ఇండెక్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సెక్టర్ వైజ్ ఇండెక్స్ ఇచ్చాడు. ఇండెక్స్ ఆన్ డేట్ ఆఫ్ పర్చేజ్ 1750, ఇదెంతమ్మా, ఇండెక్స్ ఆన్ వాల్యుయేషన్ డేట్ 2950. ఐటీ సెక్టర్ ఇండెక్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఐటీ సెక్టర్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయిందంటే ఆబ్వియస్లీ మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది అదే రేషియోలో, అంతే కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1375, 2475, అది కూడా వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఏవియేషన్ ఇంక్రీజ్ అయింది, ఆటోమేషన్ ఇంక్రీజ్ అయింది, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అది కూడా ఇంక్రీజ్ అయింది. రిక్వైర్డ్
నెట్ అసెట్ వాల్యూ ఆఫ్ ఫండ్, NAV పర్ యూనిట్. అలాగే ఇఫ్ ద పీరియడ్ అండర్ కన్సిడరేషన్ ఇస్ 2 years అండ్ ద ఫండ్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ₹2 per unit per year as cash dividend. అసర్టైన్ ద నెట్ రిటర్న్ యాన్యువలైజ్డ్. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నెట్ రిటర్న్ యాన్యువలైజ్డ్. అసర్టైన్ ద ఎక్స్పెన్స్ రేషియో ఇఫ్ ద ఫండ్ హ్యాస్ ఇంకర్డ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ ఫీజ్ ఎంతమ్మా? 275 lakhs. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 350 lakhs. పబ్లిసిటీ అండ్ డాక్యుమెంట్ ఎంత? 80 lakhs. టోటల్ ఎంతమ్మా? 705 lakhs. క్వశ్చన్ అర్థమైందా? డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? NAV ఆఫ్ ఫండ్. నెక్స్ట్ ఏంటమ్మా? NAV పర్ యూనిట్. నెక్స్ట్ అసర్టైన్ ద నెట్ రిటర్న్ యాన్యువలైజ్డ్. సింపుల్. ఇక్కడ ఇండెక్స్ పర్చేజ్ రోజున ఎంత? 1750. వాల్యుయేషన్ డేట్ రోజున ఎంత? 2950. IT అండ్ ITES ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఎంతమ్మా? 28 crores కదా వాల్యూ. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎంత? 28 crores. ఇప్పుడు నువ్వు వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆన్ క్లోజింగ్ డేట్. ఆన్ క్లోజింగ్ డేట్ వాల్యూ ఎంత అంటే 28 crores ఇంటూ 2950 డివైడెడ్ బై 1750. సింపుల్. 1750 ఇండెక్స్ ఉన్నప్పుడు ఎంత వాల్యూ? 28 crores. మరి 2950 ఉన్నప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంకా అలా చేయడమే. మీకు అర్థమైందా? చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ NAV యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్. నెట్ అసెట్ వాల్యూ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. పర్టికులర్స్ రూపీస్ ఇన్ lakh. ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ IT అండ్ ITES. అర్థమైంది ఎలా చేసాము ఇది గురుగారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా అంతే. ఏవియేషన్, ట్రాన్స్పోర్ట్, ఆటోమేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. దీనిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా? చెప్పాను కదా మనకు రావాల్సిన కాన్సెప్ట్ ఒకటే ఇక్కడ. NAV నెట్ అసెట్ వాల్యూ అలాస్ ది టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అంతే. అర్థమైందా? ఈ లిస్టెడ్ బాండ్స్ చూడండి. లిస్టెడ్ బాండ్స్ 10 into 10.5 డివైడెడ్ బై 8.4. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎంత? మార్కెట్ ఎక్స్పెక్టేషన్ 8.4 అన్నాడు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంది. ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉన్నప్పుడు వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. 10.5% బాండ్ పైన మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎంత? 8.4. సో ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉన్నప్పుడు వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. సో దట్స్ వై 10 into 10.5 డివైడెడ్ బై 8.4. అన్లిస్టెడ్ బాండ్స్ యాస్టీస్ తీసుకున్నాం 8. క్యాష్ అండ్ అదర్ అసెట్స్ ఎంతమ్మా? ఈవెన్ త్రూ అవుట్ ద పీరియడ్ అన్నాడు. ఎంత? 2. టోటల్ చేస్తే 171.88. లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఎక్స్పెన్సెస్ పేయబుల్ ఎంత? 3. ఎక్స్పెన్సెస్ పేయబుల్ ఓన్లీ 3. చెప్పాడు ఆ క్వశ్చన్లో. మీ దగ్గర క్వశ్చన్ చూసుకోండి. NAV ఆఫ్ ద ఫండ్ ఎంత వచ్చింది? 168.88. NAV పర్ యూనిట్ 30.71 రూపీస్. NAV ఆన్ క్లోజింగ్ డేట్ ఎంతమ్మా? 30.71. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయింది. టోటల్ ఏమో NAV ఆఫ్ ఫండ్ అంటాం. అర్థమైందా? ఆ టోటల్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే NAV పర్ యూనిట్ వస్తుంది. అంతే. సో క్యాలిక్యులేటింగ్ NAV యాజ్ ఆన్ ఓపెనింగ్ డేట్. ఎందుకు యాజ్ ఆన్ ఓపెనింగ్ డేట్ NAV ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం? అన్వలైజ్డ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కదా. అన్వలైజ్డ్ రిటర్న్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాలంటే ఓపెనింగ్ డేట్లో NAV ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. యాస్టీస్ తీసుకోవడమే. అంతేనా కదా? యాస్టీస్ తీసుకున్నాం. నెట్ అసెట్ వాల్యూ 108 డివైడెడ్ బై 5.5 ఎంత? 19.64. మీకు అర్థమైందా? క్వశ్చన్లో ఉన్న ఓపెనింగ్ యాస్టీస్ తీసుకున్నాం, టోటల్ చేసాం. 108 డివైడెడ్ బై 5.5 19.64. ఇప్పుడు ఏం చేద్దాం? నెట్ రిటర్న్ NAV అట్ ద ఎండ్ ఎంత అమ్మా? 30.71. NAV నాట్ ఎంత? 19.64. హోల్డింగ్ పీరియడ్ ఎంత అన్నాడు? 2 years. పర్ ఇయర్ ఎంత? ₹2 డివిడెండ్ డిక్లేర్ చేశారు. చెప్పాడు కదా లాస్ట్లో పాయింట్. సో దట్స్ వై 30.71 మైనస్ 19.64 ప్లస్ 2 into 2 డివైడెడ్ బై 19.64 ఎంతమ్మా? 76.7%. అర్థమైందా? లాస్ట్ పార్ట్ క్లియర్గా చదవండి మళ్ళీ. ఎక్స్పెన్స్ రేషియో అంటే టోటల్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై యావరేజ్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. టోటల్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు,
మేనేజ్మెంట్ అడ్వైజరీ ఫీజు ఇచ్చాడు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు, పబ్లిసిటీ అండ్ డాక్యుమెంటేషన్. ఎక్స్పెన్స్ రేషియో, టోటల్ ఎక్స్పెన్స్ డివైడ్ బై యావరేజ్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. ఎంతమ్మా మేనేజ్మెంట్ అడ్వైజరీ ఫీజు? మేనేజ్మెంట్ అడ్వైజరీ ఫీజ్ 2.75, అడ్మినిస్ట్రేషన్ 3.5 ప్లస్ 0.8 డివైడెడ్ బై యావరేజ్ పోర్ట్ఫోలియో అంటే ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ డివైడెడ్ బై 2 చేస్తే 5.09% వచ్చింది. ఎక్స్పెన్స్ రేషియో ఎంతమ్మా? 5.09%. ఎక్స్పెన్సెస్ పర్ యూనిట్ ఎంత అంటే 7.05 crores డివైడెడ్ బై 5.5 crores. 1 యూనిట్కి 1.282 ఎక్స్పెన్స్ అవుతుంది. 1 యూనిట్కి 1.282 రూపీస్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. బట్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత? 5.09%. దాని మీనింగ్ ఏంటి? మన పోర్ట్ఫోలియో వాల్యూ 100 అయితే ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది? 5.09 రూపీస్ అవుతుంది. క్లియరా? అర్థమవుతుందమ్మా? ఇది ఈజీ టాపిక్, అందుకని కొంచెం ఫాస్ట్గా వెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. మిస్టర్ అరుణ్ on 1/7/2009 during the initial offer of some mutual fund invested in 10,000 units having face value of rupees 10 for each unit. On 31st March 2010 the dividend operated by the mutual fund was 10% and Mr. X found that his annualized yield was 153.33%. On 31st March 2011 20% dividend was given. On 31st March 2012, Mr. X redeemed all his balance of 11,296.11 units when his annualized yield was 73.52%. What are the NAVs as on 31st March 2010, 31st March 2011 and 31st March 2012? ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ ఏమి అడిగాడు? NAV as on 31st March 2010, NAV as on 31st March 2011, NAV as on 31st March 2012 అడిగాడు. ఓకే. ఆన్ 1st July 2009 ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందంట? ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? 10,000 యూనిట్స్. ఈచ్ యూనిట్ ఎంతమ్మా? 10 రూపీస్. ఆన్ 31st March 2010 the dividend operated by the mutual fund was 10%. మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ ఎంత డిక్లేర్ చేసిందంట? 10%. And Mr. X found that his annualized yield was 153.33%. ఫస్ట్ ఇక్కడ వరకే చూడండి. ఆన్ 31st March 2010 డివిడెండ్ డిక్లరేషన్ అయింది ఎంత? 10%. యాన్యువలైజ్డ్ yield ఎంత వచ్చిందంటే ఆ రోజుకి 153.33%. జనరల్గా అయితే వాడు మనల్ని హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ అడగాలి, అన్వలైజ్డ్ రిటర్న్ అడగాలి. కానీ ఇక్కడ అన్వలైజ్డ్ రిటర్న్ ఇచ్చాడు, మనల్ని ఏమడిగాడు? ఎన్ఏవి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. జనరల్గా హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? NAV 1 మైనస్ NAV నాట్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV నాట్. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏం చేశాడమ్మా? క్వశ్చన్లో ఏం చేశాడు? మనకి యాన్యువలైజ్డ్ yield ఇచ్చాడు, అక్కడ నుంచి హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. NAV 1 ఇవ్వాల, బట్ NAV నాట్ ఇచ్చాడు, డివిడెండ్ ఇచ్చాడు. సో సింపుల్ కదా ఫార్ములా. ఏం చేస్తాం? NAV యాజ్ ఆన్ 31st March 2010. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్ ది బిగినింగ్ ఎంత? 10,000 into 10, 1 lakh. అంతేనా? డివిడెండ్ ఎంతమ్మా? 1 lakh into 10%, 10,000. అన్వలైజ్డ్ ఈల్డ్ ఎంత? 153.33%. నథింగ్ బట్ హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత అవుతుంది? నువ్వు హోల్డ్ చేసిన 9 months. 1st July ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 1st July అంటే ఎన్ని మంత్స్? 9 months నువ్వు హోల్డ్ చేసింది. సో 9 monthsకి రిటర్న్ ఎంత? 115%. నీకు తెలుసు కదా ఫార్ములా, హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు NAV 1 మైనస్ NAV నాట్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV నాట్. సో 1.15 ఈజ్ ఈక్వల్ టు NAV 1 మైనస్ 1 lakh ప్లస్ 10,000 డివైడెడ్ బై 1 lakh. NAV 1 ఎంత? NAV 1 2,05,000. అది పర్ యూనిట్ ఎంత? 2,05,000 డివైడెడ్ బై 10,000 ఎంతమ్మా? 20.5. క్లియరా? ఫస్ట్ వన్ క్లియర్ కదా? 20.5. అయితే ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఓకే.
ఇది చూడండి, అంటే ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2010 కంప్లీట్ అయిపోయింది. మరి యాజ్ ఆన్ 31st March 2011 కావాలి కదా. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆన్ 31st March 2011 20% డివిడెండ్ వాజ్ గివెన్. ఆన్ 31st March 2011 20% డివిడెండ్ ఇచ్చారంట. ఆన్ 31st March 2012 మిస్టర్ ఎక్స్ రిడీమ్డ్ ఆల్ హిస్ బ్యాలెన్స్ ఆఫ్ 11,296.11 units when his annualized yield was 73.52%. అసలు ఉన్నది 10,000 యూనిట్స్ అయితే వీడు రిడీమ్ చేసుకున్నది ఎన్నమ్మా? 11,296.11. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నది 10,000 బట్ రిడీమ్ చేసుకున్నది ఎన్ని? 11,296.11. అంటే దాని అర్థం ఏంటి? వచ్చిన డివిడెండ్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇది డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయి ఉంటుంది. ఇదే ప్లాన్ అయి ఉంటుంది, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయి ఉంటుంది. వచ్చిన డివిడెండ్ మొత్తం కూడా ఏం చేసి ఉంటారు? రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. ఆ రోజున్న ఎన్ఏవికి రీఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉంటుంది. అంటే ఆన్ 31st March 2010 ఎంత వచ్చింది డివిడెండ్? 10,000. ఆ 10,000 డివిడెండ్ కూడా ఏం చేసి ఉంటారు? రీఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. ఆన్ 31st March 2011 మళ్ళీ డివిడెండ్ వచ్చింది, అది కూడా ఏం చేసి ఉంటారు? అది కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. అంతేనా కదా? సరే, దాని బేసిస్లో చూద్దాం. ఈ సెకండ్ పార్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2011 ఫైండ్ అవుట్ చేయాలి కదా. నెంబర్ ఆఫ్ న్యూ యూనిట్స్ అక్వైర్డ్ ఆన్ 31st March 2010. 31st March 2010కి నువ్వు ఎన్ని యూనిట్స్ అక్వైర్ చేసావు అంటే 10,000 డివైడెడ్ బై 20.5. ఎందుకంటే ఆ రోజున ఎన్ఏవి ఎంత ఉంది? 20.5. ఆ రోజున రేటుకే కొంటావు కదా. సో ఎన్ని యూనిట్స్ కొన్నావు నువ్వు? 487.8 యూనిట్స్. టోటల్ యూనిట్స్ యాజ్ ఆన్ 31st March 2008 10,000 ప్లస్ 487.8 టోటల్ ఎంతమ్మా? 2008 కదమ్మా, ఇది 2010. టోటల్ యూనిట్స్ యాజ్ ఆన్ 31st March 2010 ఎంత? 10,487.8. అది కాకుండా లెట్ ఎన్ఏవి పర్ యూనిట్ ఆన్ 31st March 2012 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎన్ఏవి తెలియదు మనకి. యాజ్ ఆన్ 31st March 2012 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. 10,487.8 ఉండేవి, ఎన్ని అయ్యాయి? 11,296.11. అంటే ఈ మధ్యలో డివిడెండ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఈ మధ్యలో డివిడెండ్? 31st March 2011కి వచ్చింది మళ్ళీ డివిడెండ్. అర్థమైంది మీకు చెప్పింది? 31st March 2010కి 10,000 రూపీస్ డివిడెండ్ వచ్చిందమ్మా. ఆ 10,000 రూపీస్ డివిడెండ్ని నువ్వేం చేసావు? రీఇన్వెస్ట్మెంట్ చేసావు. ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 487.8. ఆల్రెడీ నీ దగ్గర ఉన్న 10,000కి 487.8 యాడ్ అయ్యి యాజ్ ఆన్ 31st March 2010కి ఎన్ని అయ్యాయి? 10,487.8. బాగుంది. కానీ నువ్వు అమ్మింది ఎన్ని? 31st March 2012కి 11,296.11. అంటే ఏమై ఉంటుంది? 31st March 2011కి డివిడెండ్ వచ్చింది కదా, అది కూడా ఏం చేస్తుంటావు? రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటావు. ఇంతకీ 31st March 2011కి ఎంత డివిడెండ్ వచ్చింది? 10,487.8 టోటల్ నీ దగ్గర ఉన్న యూనిట్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఎంత? 10. డివిడెండ్ ఈజ్ ఆల్వేస్ పెయిడ్ ఆన్ ఫేస్ వాల్యూ. సో 10,487.8 ఇంటూ 10 ఇంటూ 20%. ఇది నీకు వచ్చిన డివిడెండ్. ఎప్పుడు? యాజ్ ఆన్ 31st March 2011. ఆ డివిడెండ్ కూడా నువ్వేం చేసావు? రీఇన్వెస్ట్మెంట్ చేసావు. ఏ రేటుకి రీఇన్వెస్ట్మెంట్ చేసావు? తెలీదు. దాన్నే నువ్వేమనుకున్నావు? ఎక్స్ అనుకున్నావు. అర్థమైందా? ఆ రోజు అనేవి నీకు తెలియదు, దాన్ని ఏమనుకున్నావు? ఎక్స్ అనుకున్నావు. సో ఈక్వేషన్ ఏమొద్దమ్మా? ఈ ఈక్వేషన్ కరెక్టా కదా? ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ కరెక్టా కదా? అర్థమైందా? 10,487.8 ప్లస్ 20,975.6 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11,296.11. క్లియరా కదా? కరెక్టా కదా? అది కరెక్టేనా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 25.95 రూపీస్. నథింగ్ బట్ ఎన్ఏవి పర్ యూనిట్ యాజ్ ఆన్ 31st March 2011 అమ్మా. 2011 ఎంత? 25.95. అర్థమైందా?
ఈ పార్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చూసుకోవాలి. నీ దగ్గర ఆల్రెడీ 10,000 ఉన్నాయి, 11,296.11 అయ్యాయంటే ఈ మధ్యలో వచ్చిన డివిడెండ్ మొత్తం నువ్వు ఏం చేసావు? రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళావు. అదే నీకు చెప్పిన పాయింట్. సో 31st March 2010కి ఎన్ని తీసుకున్నావు యూనిట్స్? 487.8. 31st March 2011కి ఎన్ని తీసుకున్నావు? తెలీదు ఎన్ని యూనిట్స్ తీసుకున్నావు. ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఎన్ఏవి తెలీదు కాబట్టి ఎన్ఏవి పర్ యూనిట్ ఏమనుకున్నావు? ఎక్స్. అర్థమైంది ఈ ఈక్వేషన్? క్లియర్ కదా? నెక్స్ట్ ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2012. అసలు యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఎంత వచ్చిందంట? 31st March 2012 అమ్మా. యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఎంత? 73.52%. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత? అర్థమైందా? ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2012 ఎంత? ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2012 73.52%. యాన్యువలైజ్డ్ ఈల్డ్ అన్నాడు. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత అవుద్ది మరి? నువ్వు మొత్తం ఎన్ని మంత్స్ హోల్డ్ చేసావు? 33 months హోల్డ్ చేసావు. సో 73.52% ఇంటూ 33/12 ఎంత అవుద్ది? 202.18. ఇప్పుడు ఏం చేస్తాం? ఎన్ఏవి 1 తెలియదు కదా నాకు. సో 202.18% అంటే 2.0218 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి 1 మైనస్ బిగినింగ్ నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh డివైడెడ్ బై ఎండింగ్ బిగినింగ్ ఎంత? 1 lakh. అర్థమైందా? ఎండింగ్లో నీ ఎన్ఏవి ఎంత అయింది? 3,02,180. అప్పుడు నీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయమ్మా? 11,296.11. సో నీ ఎన్ఏవి పర్ యూనిట్ ఎంత? 26.75. 26.75. క్లియరా? అర్థమవుతుందా? నాకేమి ఇచ్చాడమ్మా? యాజ్ ఆన్ 31st March 2012 యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఇచ్చాడు. దాన్ని ఏం చేసాం? హోల్డింగ్ పీరియడ్ కన్వర్ట్ చేసాం. యాన్యువలైజ్డ్ అంటే 12 months, హోల్డింగ్ పీరియడ్ అంటే ఇక్కడ ఎన్ని మంత్స్? 33 months. సో 202.18% రిటర్న్. నువ్వు ఇప్పుడు ఏం క్వశ్చన్ చేస్తున్నావు? సో హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఫార్ములా తెలుసు కదా. డ్యూరింగ్ దియర్ ఇన్కమ్ అండ్ గెయిన్ ఏమి డిస్ట్రిబ్యూట్ కాల. డిస్ట్రిబ్యూట్ అయినా అది ఏం చేసాం? మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసాం. సో దట్స్ వై 2.0218 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి 1 మైనస్ 1 lakh డివైడెడ్ బై 1 lakh. ఎన్ఏవి 1 ఎంత వచ్చిందమ్మా? 3,02,180. ఎన్ఏవి పర్ యూనిట్ ఎంత? 26.75. ఈ ప్రాబ్లం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వీడియో రివైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి క్లియర్గా. అర్థమవుతుందమ్మా? వీడియో పాజ్ చేయమ్మా, కొంచెం చిన్న బ్రేక్ తీసు. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 6. XXX మ్యూచువల్ ఫండ్ అప్రూవ్డ్ మ్యూచువల్ ఫండ్ స్పాన్సర్డ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్ చాణక్య ఆపర్చునిటీ ఫండ్. There were 3 plans. S డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే చూసాం కదా ఇంతకుముందు ప్రాబ్లంలో. వచ్చిన డివిడెండ్ వచ్చింది, రీఇన్వెస్ట్మెంట్ చేస్తాం. T బోనస్ ప్లాన్ అంటే బోనస్ యూనిట్స్ ఇష్యూ అవుతాయి. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ డివిడెండ్ ఇష్యూ ఏమి ఉండదు, బోనస్ ఇష్యూ అవుద్ది. U గ్రోత్ ప్లాన్ బోనస్ ఇష్యూ ఉండదు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, బట్ ఎన్ఏవి ఇంక్రీజ్ అవుతుంది. గ్రోత్ ప్లాన్. At the time of initial public offer on 1/4/2002, Mr. Gautam, Mr. Gaurav and Mrs. Ratna, 3 investors invested 1 lakh each, chosen T, U and S plan respectively. The history of the fund is as follows. Date, dividend percentage, bonus ratio, net asset value per unit, face value 10 rupees. Plan S, Plan T and Plan U. సింపుల్ క్వశ్చన్. సిఏ ఫైనల్లో 10 marks అడిగాడు, సిఎంఏ ఫైనల్లో కూడా అడిగాడు సేమ్ క్వశ్చన్. ఇగ్నోర్ ఎడ్యుకేషన్ సెస్. ఆన్ 31st July all 3 investors redeemed all the balance units. Calculate annual rate of a return to each of investors. Consider long term capital gain is exempt from income tax, short term capital gain is subject to 10% income tax, security transaction tax 0.2% only on sale or redemption of a units. మొత్తం ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి? 3 plans ఉన్నాయి. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అర్థమైందా? క్యాలిక్యులేట్ యాన్యువల్ రేట్ ఆఫ్ అ రిటర్న్. యాన్యువల్ రేట్ ఆఫ్ అ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మన యాన్యువల్ రేట్ ఆఫ్ అ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి.
ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి? 3 ప్లాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లాన్ ఎస్. ప్లాన్ ఎస్ ఏంటమ్మా? డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్లాన్ డి ఏంటి? బోనస్ ప్లాన్. ప్లాన్ యూ ఏంటి? గ్రోత్ ప్లాన్. కన్ఫ్యూజ్ చేయడానికి పేర్లు ఇచ్చాడు, మిస్టర్ గౌతమ్, మిస్టర్ గౌరవ్ అండ్ మిస్సెస్ రత్న. టీయూఎస్ అన్నాడు, జంబుల్ చేసి ఇచ్చాడు. ఆ పేర్లు మర్చిపోండి. మనకున్నది ఏంటి? డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్, బోనస్ ప్లాన్, గ్రోత్ ప్లాన్. ఎస్టీ అండ్ యూ 3 ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ప్లాన్స్కి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? యాన్యువలైజ్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఫస్ట్ ప్లాన్ ఎస్ చూద్దాం. వచ్చిన డివిడెండ్ వచ్చింది ఏం చేస్తాం మనం? రీఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఫస్ట్ అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? 1 lakh. ఎంతమ్మా? 1 lakh. ఫేస్ వాల్యూ ఎంత? 10. అంటే ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 10,000 యూనిట్స్. ఎన్ని యూనిట్స్? 10,000 యూనిట్స్. సో 28th July 2006కి డివిడెండ్ వచ్చింది. ఎంత వచ్చింది డివిడెండ్? 20%. అంటే ఎంతమ్మా? 10,000 ఇంటూ 10 ఇంటూ 20%. 20,000 డివిడెండ్ వచ్చింది. ఆ 20,000 డివిడెండ్ వస్తే వెంటనే అదే రోజు ఏం చేస్తాం? రీఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది ఆ రోజు అనేవి. ఆ రోజు ఎంత ఉంది అనేవి? ప్లాన్ ఎస్కి 30.7. అర్థమైందా? సో ఎన్ని యూనిట్స్ వస్తాయి చెప్పండి? అడిషనల్ యూనిట్స్ 20,000 డివైడెడ్ బై 30.7. అర్థమైందా? అలా 10,000 కాస్త యూనిట్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. మళ్ళీ 31st March 2007కి ఏమవుద్ది? మళ్ళీ డివిడెండ్ ఇష్యూ, మళ్ళీ కొండం. అలా అట్ ద ఎండ్ మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? సరే చూద్దాం. సింపుల్ క్వశ్చనే. సొల్యూషన్: క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కాలమ్స్ ఏం తీసుకోవాలి? ఐడియా ఉండాలి. డేట్, డివిడెండ్ రీఇన్వెస్టెడ్, ఎన్ఏవి, యూనిట్స్ బాట్, క్లోజింగ్ యూనిట్స్. ఆన్ 1/4/2002 అమ్మ ఇది. ఇప్పుడు డేట్స్ కొంచెం డిఫర్ అవుతాయి, చూసుకోండమ్మా. డేట్స్ మాత్రం చూసుకోండి మీరు కొంచెం. 1/4 ఇది 2002. సో కొంచెం ఈ ఇయర్లు చేంజ్ చేసుకోండి మీరు తర్వాత. ఓకే. సో ఎన్ఏవి ఎంత ఉంది? స్టార్టింగ్ 10 ఉంది. యూనిట్స్ ఎన్ని? 10,000. టోటల్ ఎన్ని? 10,000 యూనిట్స్. ఆన్ 28th July డివిడెండ్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ డివిడెండ్? 20% డివిడెండ్. అంటే ఎంత వస్తుందమ్మా డివిడెండ్? 10,000 ఇంటూ 10 ఇంటూ 20%. ఎంతమ్మా? 20,000. ఎన్ఏవి ఎంత ఉంది ఆ రోజు? 30.7. ఎన్ఏవి ఎంతమ్మా? 30.7. సో ఎన్ని యూనిట్స్ వస్తాయి? 651.47. ఎలా వచ్చింది అది? 20,000 డివైడెడ్ బై 30.7. టోటల్ ఎన్ని యూనిట్స్ అయ్యాయి? 10,651.47 యూనిట్స్. క్లియరా? నెక్స్ట్ 31st Marchకి నీ దగ్గర ఆల్రెడీ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 10,651.47 యూనిట్స్. ఈచ్ యూనిట్ ఫేస్ వాల్యూ, డివిడెండ్ ఈజ్ ఆల్వేస్ పెయిడ్ ఆన్ ఫేస్ వాల్యూ, ఇంటూ 10 ఇంటూ 70%. ఇంటూ 70%. ఎంత వచ్చింది డివిడెండ్? 74,560.29. అర్థమైందా? ఆ రోజు అనేవి ఎంత ఉంది? 58.42. యూనిట్స్ బాట్ 1276.28. క్లోజింగ్ యూనిట్స్ ఎంత? 11,927.75. నెక్స్ట్ మళ్ళీ 30th October. డేట్స్ ఒకసారి చూసుకోండి మీరు. ఓకే. 11,927.75 ఇంటూ 10 ఇంటూ ఎంత వచ్చింది డివిడెండ్? మళ్ళీ 40%. అలాగా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసాం. అర్థమైందా? సో బై ద ఎండ్ ఎంత వచ్చిందమ్మా? 14,906.16. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 10,000 యూనిట్స్ కాస్త 14,906.16 యూనిట్స్ అయ్యాయి. ఎందుకంటే వచ్చిన డివిడెండ్ వచ్చినట్టు మనం రీఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాం. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. సేల్ వాల్యూ ఆఫ్ యూనిట్స్ మొత్తం అమ్ముకుంటాం కదా. సేల్ చేసే రోజున 31st Julyకి సేల్ చేసావు. ఆ రోజున ఎంత ఉంది అనేవి? 14,906.16 ఇంటూ 53.75. అంటే ఎంతమ్మా? 801,206.10 మైనస్ ఎస్టీటీ. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎంత చెప్పాడు? 0.2. అది తీసుకుందాం. నెట్ అసెట్ వాల్యూ మైనస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు ఉంటుంది? less than 1 year అయితే కదా హోల్డింగ్ పీరియడ్.
నువ్వు లెస్ దాన్ 1 year హోల్డ్ చేసిన ఎన్ని యూనిట్స్? ఓన్లీ 1144.43. ఒకసారి చూసుకోండి డేట్స్. లెస్ దాన్ 1 year నువ్వు సేల్ చేసిన ఎంతకి? 53.75. బట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? 48.1. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత అంటే 1144.43 ఇంటూ 53.75 మైనస్ 48.1 ఇంటూ 10%. సో 647. నెట్ అమౌంట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంతమ్మా? 798, 956.69. ఇది ఎప్పుడమ్మా? 31st జూలైకి నీ దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత? 7,98,956.69. అసలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత? 1 lakh. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్ ద ఎండ్ నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది? 7,98,956.69. సో యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ తెలుసు కదా ఎలా చేయాలో. బిగినింగ్లో నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh. అది కాస్త ఎంత అయింది? 798,956.69 మైనస్ 1 lakh ఇంటూ హోల్డింగ్ పీరియడ్ వచ్చేసరికి 124. కానీ నీకు కావాల్సిన ఏంటి? యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్. అందుకని ఏం చేసాం? ఇంటూ 12 డివైడెడ్ బై 124 ఇంటూ 100 ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? 67.6%. అర్థమైందా? నువ్వు హోల్డ్ చేసింది ఎన్ని మంత్స్? 124 మంత్స్. ఒకసారి కౌంట్ చేసుకో, ఎందుకంటే అక్కడ ఆన్సర్లో నాకు డేట్స్ డిఫరెన్స్ వచ్చాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేయలేదు. మంత్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, క్లియరా? ఇదేంటి మా డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నెక్స్ట్ బోనస్ ప్లాన్. బోనస్ ప్లాన్ ఈ డేట్స్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ కూడా మళ్ళీ డేట్ చేంజ్ అయినట్టుంది. 1/4 10,000 యూనిట్స్తో స్టార్ట్ అయ్యాం మనం, అంతేనా? కానీ 31st మార్చ్కి ఏంటమ్మా? ఇష్యూ అయ్యాయి, బోనస్ ఇష్యూ. బోనస్ ఇష్యూ ఎలా అయింది? ఫర్ ఎవ్రీ 5 యూనిట్స్ ఇష్యూ అయ్యాయి. ఓకే, మన దగ్గర 10,000 ఉంటే కొత్తగా ఎన్ని ఇష్యూ అయ్యాయి? 12,500. సో 5:4 అంటే తెలుసు కదా. ఫర్ ఎవ్రీ 5 న్యూ యూనిట్స్ ఆర్ ఇష్యూడ్. సో 22,500. మళ్ళీ 31st మార్చ్కి ఓకే 1 యూనిట్ ఫర్ ఎవ్రీ 3. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ ఎన్ని వచ్చాయి? ఎండింగ్ 37,500 యూనిట్స్ టోటల్. అర్థమైందా? సో 37,500 ఇంటూ ఏం చేస్తున్నాం మనం? సేలింగ్ ప్రైస్ ఎంత? 22.98. దానిలో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.2%. అయిపోయిందా? నెట్ అసెట్ వాల్యూ. దీనిలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందా లేదా? లెస్ దాన్ 1 year అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లెస్ దాన్ 1 yearలో నీకు ఎన్ని యూనిట్స్ ఇష్యూ అయ్యాయి? 7,500. సేల్ చేసిన ఎంతకి? 22.98 మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? 0. బోనస్ యూనిట్స్కి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? 0 ఇంటూ 10%. సో 17,235. నువ్వు ICAI బుక్ రిఫర్ చేస్తే, అంటే చార్టెడ్ అకౌంటెన్సీ CA ఫైనల్ బుక్ రిఫర్ చేస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 0 తీసుకోడు, అదేనా? కానీ 100% కరెక్ట్ అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత తీసుకోవాలి? 0. CMA ఫైనల్ బుక్లో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 0 తీసుకున్నాడు, బట్ CA ఫైనల్ బుక్లో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 0 తీసుకోవాలి. ఏది కరెక్ట్ మరి? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 0 తీసుకోవాలి. అర్థమైందా? నెట్ అమౌంట్ ఆఫ్టర్ ట్యాక్స్, యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్. క్లియరా? ఇది క్లియరా? 10 మార్క్స్కి వచ్చింది క్వశ్చన్. మీరు ఎక్కడ తప్పు చేస్తే ఏంటి? ఇక్కడ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏంటి? బోనస్ యూనిట్స్కి 0 తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. గ్రోత్ ప్లాన్ అంటే ఏంటమ్మా? సింపుల్గా ఇంకా డైరెక్ట్ ఇష్యూ ఉండదు. ఇంకా 10,000 అట్ ద ఎండ్ అనేవి ఎంత అయింది? 82.07. ఇంకంతే. మన కొత్తగా యూనిట్స్ ఇష్యూ అవ్వవు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ అనేవి ఇంక్రీజ్ అవుద్ది. సో 10,000 ఇంటూ 82.07 8,20,700 మైనస్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. నెట్ అసెట్ వాల్యూ 8,19,058. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతమ్మా? 69.59%. క్లియరా? CMA ఫైనల్ బుక్లో ఎలాంటి క్వశ్చనే ఇంకొకటి ఉంది, సేమ్ మోడల్. క్లియర్ కదా? కాంప్లికేషన్ ఏమైనా ఉంది దీనిలో? లేదు కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడమ్మా, లాస్ట్ క్వశ్చన్. ఈ 7 క్వశ్చన్స్ చేయండి మీరు ప్రయారిటీ బేసిస్లో ఎగ్జామ్ ముందు రోజు, బికాజ్ ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. అర్థమైందా? నీ దగ్గర ఇంకా టైం ఉంటే అప్పుడు ఏం చేస్తావు? ఏ కేటగిరీ ప్రాబ్లమ్స్ చేయి. మీకు అర్థమైందా? ఫస్ట్ మ్యారథాన్కి ప్రయారిటీ,
మ్యారథాన్ అయిపోతే ఏ కేటగిరీ, ఏ కేటగిరీ అయిపోతే బి కేటగిరీ, బి కేటగిరీ అయిపోతే సి కేటగిరీ. నీ ఓపిక. అర్థమైందా? సో ఫస్ట్ ప్రయారిటీ బేస్లో ఈ 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయాలి. ఇంకా టైం ఉంటే ఏ అండ్ దెన్ బి అండ్ దెన్ సి. చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఏంటి, ఏ ప్లస్ కేటగిరీ. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడనా. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అది ఇంకా అవ్వలేదు మనకి, బట్ అయినా చూడండి. పోర్ట్ఫోలియో PQRSTU, annual rate of a return, standard deviation, correlation with market. ఏమి ఇచ్చడమ్మా, కోరిలేషన్ విత్ మార్కెట్. కోరిలేషన్ విత్ మార్కెట్ అంటే సిగ్మా SM, కోరిలేషన్ ఆఫ్ సెక్యూరిటీ విత్ మార్కెట్. దాన్ని మనం ఎలా రాస్తాం, సిగ్మా SM. మార్కెట్ రిస్క్ ఇచ్చాడు, మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్, మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్, అలాగే మార్కెట్ రిటర్న్ ఇచ్చాడు. నెక్స్ట్ రిస్క్ ఫ్రీ రేట్, ఈ రిస్క్ కిందకి రావాలమ్మా. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత, రిస్క్ ఫ్రీ రేట్ 9%, మార్కెట్ రిటర్న్ ఏమో 12%, మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్ 12%, రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 9%. ఈ రిస్క్ కొంచెం కిందకి రావాలి. ఓకే. సో ర్యాంక్ దీస్ పోర్ట్ఫోలియోస్ యూజింగ్ షార్ప్ మెథడ్, ట్రైనర్స్ మెథడ్. కంపేర్ ద ర్యాంకింగ్ ఇన్ పార్ట్ ఏ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ బిహైండ్ ద డిఫరెన్సెస్. సింపుల్. షార్ప్ మెథడ్ అండ్ ట్రైనర్స్ మెథడ్ ఇంకా మనం చెప్పుకోలేదు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ షార్ప్ రేషియో అంటే నథింగ్ బట్ RP మైనస్ RF డివైడెడ్ బై సిగ్మా P. సిగ్మా P అంటే స్టాండర్డ్ డీవియేషన్, RP అంటే ఏంటమ్మా, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో, RF అంటే ఏంటి, రిస్క్ ఫ్రీ రిటర్న్. ఒకటి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను మీకు పర్టికులర్స్. ఇప్పుడు మనకి RP ఇచ్చాడా లేదా, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఎంత రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో 18.6. రిస్క్ ఫ్రీ రేట్ ఎంతమ్మా, 9%. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత, 9%. ఇచ్చాడా ఇవ్వలేదా? నీకు షార్ప్ రేషియో అంటే ఏమన్నా, RP మైనస్ RF, దట్ ఈస్ 18.6 మైనస్ 9 డివైడెడ్ బై సిగ్మా P. ఎంతమ్మా సిగ్మా P, 27 స్టాండర్డ్ డీవియేషన్. ఓకే సార్, దీని అర్థం ఏంటి సార్? చూడండి ఒకసారి ఎంత వచ్చిందో, దీని మీనింగ్ ఏంటి చెప్తాను. 0.3555. 0.3555 మీనింగ్ ఏంటమ్మా, రిస్క్ ఫ్రీ రిటర్న్ 9% అంటే మీనింగ్ ఏంటి, ఏ రిస్క్ లేకుండా నీకు 9% రిటర్న్ వస్తుంది. ఏ రిస్క్ లేకుండా 9% వస్తుంది. నువ్వు 27% రిస్క్ తీసుకుంటే ఎంత వస్తుందమ్మా రిటర్న్, 18.6. ఓకే. ఇప్పుడు ఈ 0.3555 అనేది ఏం డినోట్ చేస్తుంది, ఎక్సెస్ రిటర్న్ పర్ 1% ఆఫ్ అ రిస్క్. నువ్వు ఎక్స్ట్రా 1% రిస్క్ తీసుకోవడం వల్ల నీకు ఎక్స్ట్రా రిటర్న్ ఎంత వస్తుంది, 0.3555. నీకు ఏ రిస్క్ లేకుండా 9 వస్తుంది కదా. నువ్వు రిస్క్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఎంత వస్తుంది, 9.6. 9.6 ఎక్స్ట్రా రావడానికి నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటున్నావు, 27% తీసుకుంటున్నావు. 1% రిస్క్ తీసుకుంటే నీకు ఎక్స్ట్రా ఎంత వస్తుంది, 0.3555. అదేనా? ఈ షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి మీరే చెప్పండి. షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, 2%. మీనింగ్ ఏంటి, నువ్వు 1% ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటే ఎక్స్ట్రా 2% రిటర్న్ వస్తుంది. బెస్ట్ కదా, మీకు అర్థమైందా? సో షార్ప్ రేషియో RP మైనస్ RF డివైడెడ్ బై సిగ్మా P. ఏం డినోట్ చేస్తే అర్థమైందా, డినోట్స్ ఎక్సెస్ రిటర్న్ పర్ 1% ఆఫ్ అ టోటల్ రిస్క్. QRST అన్నీ అలా క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? ర్యాంకింగ్ ఎలా ఇచ్చినా అర్థమైంది కదా. ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, ఇంకా T అయితే మరీ దారుణం. రిస్క్ తీసుకుంటే ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటే పాజిటివ్ రావాల్సింది పోయి, ఎక్సెస్ రిటర్న్ రావాల్సింది పోయేది ఉంది. అర్థమైందా? సో షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ట్రైనర్స్ రేషియో ఏంటమ్మా, సేమ్ ఫార్ములా RP మైనస్ RF బట్ డివైడెడ్ బై బీటా P. బీటా P అంటే బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఇంకా మనం డిస్కస్ చేయలే. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో డిస్కస్ చేసామా చేయలేదా, చేయలేదు ఇంకా. అర్థమైందా? సో పోర్ట్ఫోలియో PQRSTU ట్రైనర్స్ మెథడ్. ఇంతకీ బీటాలో వచ్చింది ర్యాంకింగ్లో అర్థమైనాయా?
ఓకే, రీజన్స్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ షార్ప్ రేషియో అండ్ ట్రైనర్స్ రేషియో. షార్ప్ రేషియోకి ట్రైనర్స్ రేషియోకి డిఫరెన్స్ ఏంటమ్మా? షార్ప్ రేషియో డు నాట్ కన్సిడర్ మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్. షార్ప్ రేషియో అసలు మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్ కన్సిడర్ చేయదు, వేరే ట్రైనర్స్ రేషియో టు కన్సిడర్ ఇట్. గ్రేటర్ కోరిలేషన్ రిజల్ట్స్ ఇన్ గ్రేటర్ వాల్యూ ఆఫ్ అ బీటా. దిస్ వుడ్ రెడ్యూస్ పాయింట్స్ ఇన్ ట్రైనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బీటా క్యాలిక్యులేట్ చేసాం 1.823. 1.823 బీటా క్యాలిక్యులేట్ చేసాం. ఆ 1.823 బీటా ఎలా వచ్చింది చెప్పండి? ఇంకా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అవ్వాలా, వచ్చినప్పుడు చూద్దాం. సో బీటా క్యాలిక్యులేషన్ ఎలా వస్తుందమ్మా మనకి? 1.823 సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎం, బీటా ఫార్ములా. ఇంకా మనకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అవ్వాలా, అక్కడ డిస్కస్ చేద్దాం ఈ ఫార్ములా ఎందుకు అనేది. సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎం. సిగ్మా ఎస్ఎం అంటే కోరిలేషన్ ఆఫ్ అ సెక్యూరిటీ విత్ మార్కెట్. సెక్యూరిటీ కానీ పోర్ట్ఫోలియో కానీ, కోరిలేషన్ ఆఫ్ సెక్యూరిటీ విత్ మార్కెట్ లేదా కోరిలేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో విత్ మార్కెట్. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్. తెలుసు కదా, బీటా డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. అందుకనే న్యూమరేటర్లో ఎప్పుడు కూడా సెక్యూరిటీ వస్తుంది, డినామినేటర్లో మార్కెట్ వస్తుంది. బికాస్ బీటా డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్. అందుకని మార్కెట్ డినామినేటర్, సెక్యూరిటీ న్యూమరేటర్. సో ఇక్కడ సిగ్మా ఎస్ఎం ఎంతమ్మా? 0.81 ఇంటూ సిగ్మా పి ఎంత? సిగ్మా పి 27 డివైడ్ బై సిగ్మా ఎం ఎంతమ్మా? 12. ఎంత వచ్చింది చూడండి ఒకసారి. 0.81 ఇంటూ 27 డివైడ్ బై 12. మీకు అర్థమైందా? $1.8225. అలా మనం ఏం చేసాం? పీకి, క్యూకి, ఆర్కి, ఎస్, టీయు అలా అన్ని సెక్యూరిటీస్కి మనం ఏంటమ్మా? బీటా క్యాలిక్యులేట్ చేసాం. సో ట్రైనర్స్ రేషియోలో నువ్వేం కన్సిడర్ చేస్తున్నావు? ట్రైనర్స్ రేషియోలో కోరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ మార్కెట్ డీవియేషన్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. అందుకనే షార్ప్ అండ్ ట్రైనర్ డిఫర్ అవుతున్నాయి. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్? సో బీటా క్యాలిక్యులేషన్ అర్థమైందా? బీటా క్యాలిక్యులేషన్ ఇక్కడ స్లైడ్ లేదమ్మా, బీటా క్యాలిక్యులేషన్. బట్ ఎలా చేయాలో అర్థమైంది కదా బీటా క్యాలిక్యులేషన్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అయిందా అవ్వలేదు? ఇంకా కాలేదు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఓకే, సో మనకు ఉన్న 12 అవర్స్లో నేను ఎంత కవర్ చేయాలో మ్యాక్సిమం ట్రై చేస్తాను కవర్ చేయడానికి. అర్థమైందా? అందుకని మీకు కొన్ని చోట్ల బాగా ఫాస్ట్ అనిపించవచ్చు, కొన్ని చోట్ల బాగా ఫాస్ట్ అనిపిస్తుంది. సో ఏమైనా కొంచెం క్లారిటీ మిస్ అవ్వచ్చు. చెప్పాను కదా, దానికి మనకున్న ఆప్షన్ ఏంటి? పెన్ డ్రైవ్ కానీ గూగుల్ డ్రైవ్ క్లాసెస్ కానీ ఆప్ట్ చేసుకోవడం. అందుకని ఉన్న 12 అవర్స్లో ఇంకెందుకన్నా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేము, ట్రాక్ చేయలేము. ఓకే, అన్ని మోడల్స్ కవర్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 7 ప్రాబ్లమ్స్ ఇచ్చాం. ఈ 7 ప్రాబ్లమ్స్ తరోగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా టైం ఉంటే ఏ కేటగిరీ, ఇంకా టైం ఉంటే బి కేటగిరీ, ఇంకా టైం ఉంటే సి కేటగిరీ. బట్ ఎగ్జామ్ ముందు రోజు మాత్రం ఖచ్చితంగా ఈ మ్యారథాన్ క్లాస్ని చూసి ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ టాపిక్, చాప్టర్ నెంబర్ 3, సెక్యూరిటీ అనాలిసిస్. సో సెక్యూరిటీ అనాలిసిస్ మనం ఆల్రెడీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చూసాం కదా, గుర్తుందా? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అప్పట్లో మనం బాగా బతికిన రోజుల్లో చూసినట్టున్నాం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో పోర్ట్ఫోలియో మీన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2 or more సెక్యూరిటీస్. సో 2 or more సెక్యూరిటీస్ని మనం ఏ బేసిస్ పైన సెలెక్ట్ చేస్తాం? రిస్క్ అండ్ రిటర్న్. సో నువ్వు సెక్యూరిటీ హోల్డ్ చేయాలా, పర్చేస్ చేయాలా లేదా సేల్ చేయాలా? బై, హోల్డ్ ఆర్ సెల్ డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మేక్ అ సెక్యూరిటీ అనాలిసిస్. సెక్యూరిటీ అనాలిసిస్ చేయాలి. లేదా ఈవెన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలమ్మా? సెక్యూరిటీ అనాలిసిస్. సో సెక్యూరిటీ వాల్యుయేషన్ కానీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ అక్కడ రిస్క్, రిటర్న్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, దేనికి యూజ్ అవుతాయి? సెక్యూరిటీ అనలైజ్ చేయడానికి. సెక్యూరిటీ అనలైజ్. సో ఇప్పుడు నువ్వు సెక్యూరిటీ అనలైజ్ చేసావు, యూ హ్యావ్ డిసైడెడ్ టు బై ద సెక్యూరిటీ. సో సెక్యూరిటీ ఫర్ ఎవర్ నీకు మంచి రిటర్న్ ఇస్తుందా అంటే మే ఆర్ మే నాట్. ఈరోజు నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అవుతుందా అంటే ఫర్ ఎవర్ మే ఆర్ మే నాట్. కాబట్టి సెక్యూరిటీ అనాలిసిస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.
అప్పటికప్పుడు నువ్వు ఏం చేయాలి, సెక్యూరిటీ అనలైజ్ చేస్తూనే ఉండాలి. అంతేగాని ఈరోజు నేను సెక్యూరిటీ అనలైజ్ చేసా, ఎక్స్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, మళ్ళీ ఇంక చేయాల్సిన అవసరం లేదనుకుంటే కాదు, తప్పు. సో సెక్యూరిటీ అనాలిసిస్ నుంచి ప్రాబ్లం రావచ్చు, థియరీ కూడా రావచ్చు. ప్రాబ్లం మనకి 2 ప్రాబ్లమ్సే ఉన్నాయి స్టడీ మెటీరియల్లో. ఆ 2 ప్రాబ్లమ్స్లో సెకండ్ ప్రాబ్లం ఒక్కసారి అడిగాడు, అది ఫస్ట్ పార్ట్. ఫస్ట్ క్వశ్చన్ 2 టైమ్స్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ 2 టైమ్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ 2 టైమ్స్ సింపుల్ క్వశ్చన్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫ్యాక్టర్ ఇస్తాడు, ఆ ఫ్యాక్టర్తో అడ్జస్ట్ చేయాలి. సో సింపుల్ క్వశ్చనే. లేదా థియరీ రావచ్చు. సో మనకి ఎక్కువగా ఉండే థియరీనే కదా. సో థియరీ ఎక్కువ, ప్రాబ్లమాటిక్ ఓన్లీ 2. అదే సో సెక్యూరిటీ అనాలిసిస్ నుంచి కూడా 1 క్వశ్చన్ వస్తుంది. సో థియరీ జస్ట్ 19 స్లైడ్స్ అమ్మ. ఈ 19 స్లైడ్స్లో ఫస్ట్ 2 స్లైడ్స్ అలాగో ఓవర్ వ్యూ అంతే. సో మిగిలిన ఎన్ని స్లైడ్స్, 17 స్లైడ్స్. ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఎగ్జాంపుల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ క్లాస్ని అలా లాగ్ చేయొచ్చు, బట్ వద్దు, అనవసరం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏం చేయాలి, మళ్ళీ ఆ పాయింట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయాలి. సో ఒకసారి చాప్టర్ ఓవర్ వ్యూ చూడండి. సో సెక్యూరిటీ అనాలిసిస్లో 2 పార్ట్స్, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్లో 3 టైప్స్, ఎకనామిక్ అనాలిసిస్, అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ అనాలిసిస్ అండ్ కంపెనీ అనాలిసిస్. ఎకనామిక్ అనాలిసిస్లో మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఫ్యాక్టర్స్ అండ్ టెక్నిక్స్. అలాగే ఇండస్ట్రీ అనాలిసిస్లో కూడా ఫ్యాక్టర్స్ అండ్ టెక్నిక్స్. అలాగే కంపెనీ అనాలిసిస్లో ఫ్యాక్టర్స్ అండ్ టెక్నిక్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ గోయింగ్ టు ఎఫెక్ట్? అర్థమైందా? సో చాప్టర్ ఓవర్వ్యూ అంటే మన సెక్యూరిటీ అనాలిసిస్ 2, ఫండమెంటల్ అనాలిసిస్, సెక్యూరిటీ అనాలిసిస్లో 2 అమ్మ, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్లో 3 ఉన్నాయి. ఏంటో 3? ఎకనామిక్ అనాలిసిస్, ఇండస్ట్రీ అనాలిసిస్, కంపెనీ అనాలిసిస్. అంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ ఒక సెక్యూరిటీని అనలైజ్ చేయాలంటే ఎకనామిక్ అనాలిసిస్ చేయాలి. ఇన్ఫ్లేషన్ రేట్స్ కానీ, జీడిపి కానీ, ఇవన్నీ కూడా నువ్వు అనలైజ్ చేయాలి. అలాగే ఇండస్ట్రీ అనాలిసిస్, ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఎంత. అలాగే కంపెనీ అనాలిసిస్ అంటే కంపెనీ నెట్వర్త్ ఎంత, లిక్విడిటీ రేషియోస్ కానీ, ఇవన్నీ కూడా చూడడం. అర్థమైందా? ఇది ఫండమెంటల్ అనాలిసిస్. ఇది కాకుండా మనకి ఏముంది, టెక్నికల్ అనాలిసిస్ అంటే ప్రైస్ ట్రెండ్. అర్థమైందా? అంటే అక్కడ ఏం చూడం, మన ఎకానమీ స్టడీ చేయం, ఇండస్ట్రీ స్టడీ చేయం, కంపెనీ ఫ్యాక్టర్స్ కూడా స్టడీ చేయం. మరి ఏం స్టడీ చేస్తాం? ప్రైస్ మూమెంట్స్, పాస్ట్ని బేస్ చేసుకొని. అంటే జనరల్గా హిస్టరీ రిపీట్స్ అంటాం కదా, అలా. సో జనరల్గా ట్రెండ్ అనేది ఏంటమ్మా, రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు క్రికెట్లో చూస్తుంటారు కదా, క్రికెట్లో నార్మల్గా ఏదైనా మ్యాచ్ జరిగేటప్పుడు ఆస్ట్రేలియాలో కానీ లేకపోతే ఎక్కడైనా చెప్తారు ఏమని, ఇప్పటివరకు ఇక్కడ ఇండియాలో ఓకే గెలిచింది లేదనో, లేకపోతే ఇప్పటివరకు ఇండియా ఇక్కడ ఓడిపోయింది లేదనో అని చెప్తూ ఉంటారు. అండ్ ఆ ట్రెండ్ అనేది ఏంటి, రిపీట్ అవుతూ ఉంటుంది. అవునా కదా? సో ఓకే, అది టెక్నికల్ అనాలిసిస్. అదేంటమ్మా, టెక్నికల్ అనాలిసిస్. సో టెక్నికల్ అనాలిసిస్లో మన అజంప్షన్స్, ప్రిన్సిపల్స్, థియరీస్, చార్టింగ్ టెక్నిక్స్, మార్కెట్ ఇండికేటర్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, ప్రైసింగ్ ప్యాటర్న్స్, డేటా అనాలిసిస్, ఇవన్నీ మనకి కంటెంట్స్ చాలా ఉన్నాయి. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ అవసరం లేదు, ఏది రిలవెంటో అది మాత్రం చెప్పుకుందాం మనం. అలాగే ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ. అర్థమైందా? సో సెక్యూరిటీ అనాలిసిస్కి డిఫరెంట్ అప్రోచ్ మనం ఫాలో అయితే బాగుంటుంది రివిజన్కి. సో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, క్వశ్చన్స్ ఇన్ పాస్ ఎగ్జామినేషన్ కానీ ఆర్టీపీస్లో కానీ ఎకనామిక్ అనాలిసిస్ అడుగుతున్నాడు, ఫ్యాక్టర్స్ లేదా టెక్నిక్స్. ఇండస్ట్రీ అనాలిసిస్లో ఫ్యాక్టర్స్ లేదా టెక్నిక్స్. కంపెనీ అనాలిసిస్ పెద్దగా అడిగింది లేదు, సో కాబట్టి స్ట్రైట్ అవే టెక్నికల్ అనాలిసిస్లో థీరీస్, డౌ జోన్ థియరీ కానీ, ర్యాండమ్ వాక్ థియరీ కానీ, లేదా ఎలియట్ వేవ్ థియరీ కానీ అడుగుతూ వచ్చాడు. మార్కెట్ ఇండికేటర్స్ అండ్ ఎవల్యూషన్ పెద్దగా అడిగింది ఏం లేదు, ఎవల్యూషన్, సో కాబట్టి అది మనం డిస్కస్ చేయట్లేదు. ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ, ఇవి మనకి ఎక్కువగా అడిగింది ఎగ్జామ్లో. అర్థమైందా? సో 3 స్లైడ్స్ అయిపోయాయి కదా. సో బేసిక్గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన ఎన్ని స్లైడ్స్, 16 స్లైడ్స్ ప్రిపేర్ అయితే చాలు.
అయితే ఇంకో స్లైడ్ కూడా వెళ్ళిపోద్ది, ఎందుకని అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ కంపెనీ అనాలిసిస్, దానిలో ఫ్యాక్టర్స్ అండ్ టెక్నిక్స్. టెక్నికల్ అనాలిసిస్లో అజంప్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్, ఓకే. సో సెక్యూరిటీ అనాలిసిస్ ఫస్ట్. Security analysis involves a systematic analysis of risk return profiles of various securities. Various securities return ఎంత, risk ఎంత అనలైజ్ చేయడం. Two approaches which help a security analysis, or two approaches ఏంటమ్మా, ఒకటేమో ఫండమెంటల్ అనాలిసిస్, రెండోది టెక్నికల్ అనాలిసిస్. Fundamental analysis is based on the assumption that the share price depends upon the future dividends expected by shareholders. Shareholders expect చేసే ఫ్యూచర్ డివిడెండ్ ఏదైతే ఉందో దానిపైన షేర్ ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. And the present value of a future dividend can be calculated by discounting the cash flows at appropriate discount rate, and it is known as intrinsic value. మీకు తెలియదేం కాదు. సో ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఏం చేస్తాం, ఎకనామిక్ అనాలిసిస్, ఇండస్ట్రీ అనాలిసిస్, కంపెనీ అనాలిసిస్. అర్థమైందా? ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే నువ్వు చేయాల్సినది ఎకనామిక్ అనాలిసిస్, ఇండస్ట్రియల్ అనాలిసిస్ అండ్ కంపెనీ అనాలిసిస్. ఎందుకంటే కంపెనీ నెట్వర్క్ ఎలా ఉంది, కంపెనీ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఏంటి, డిమాండ్ సప్లై గ్యాప్ కానీ, ఇన్ఫ్లేషన్, జీడిపి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాయి. ఎప్పుడు ఒకవేళ నువ్వు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే. అర్థమైందా? టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ప్రైస్ మూమెంట్స్ని స్టడీ చేయడం అమ్మా. ప్రైస్ మూమెంట్స్. సో ప్రైస్ మూమెంట్స్ జనరల్గా ఏంటి, హిస్టరీ రిపీట్ అవుతుంటుంది అంటాం కదా. అంటే ఏంటి, మాన్సూన్కి స్టార్టింగ్లో ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఈ సంవత్సరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. అదేనా? సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఏం చేస్తావు, టెక్నికల్ అనాలిసిస్ దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటావు. మీకు అర్థమైందా టెక్నికల్ అనాలిసిస్ అంటే? చెప్పాను కదా, క్రికెట్ మ్యాచ్తో లింక్ చేసుకోండి. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇక్కడ పాకిస్తాన్ గెలవలేదు, ఈసారి కూడా గెలవదు. అదేంటమ్మా టెక్నికల్ అనాలిసిస్. అది కూడా ట్రెండ్ అనాలైజ్ చేస్తాం అక్కడ, ట్రెండ్ అనాలిసిస్. ఓకే. సో ఫండమెంటల్ అనాలిసిస్లో ఫస్ట్ వన్ ఏంటమ్మా, ఎకనామిక్ అనాలిసిస్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎకనామిక్ అనాలిసిస్లో ఫస్ట్ వన్ గ్రోత్ రేట్స్ ఆఫ్ అ నేషనల్ ఇన్కమ్, జీడిపి అండ్ రిలేటెడ్ మెజర్స్. జనరల్గా డెవలప్డ్ కంట్రీస్ కన్నా కూడా డెవలపింగ్ కంట్రీస్లో కంపెనీస్కి గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ సాచ్యురేషన్ పాయింట్కి రీచ్ అయి ఉంటాయి. సో డెవలపింగ్ కంట్రీస్లో ఏంటమ్మా స్కోప్ ఎక్కువ కంపారిటివ్లీ. అలాగే గ్రోత్ రేట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, వాళ్ళు ఇప్పుడు ఫోకస్ అంతా ఏంటి, గ్లోబల్ వార్మింగ్ని ఎలా తగ్గించుకోవాలి, పొల్యూషన్ ఎలా తగ్గించుకోవాలి, వాటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మన డెవలపింగ్ కంట్రీస్ ఎలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా తీసుకొని రావాలి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా తీసుకొని రావాలి, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా తీసుకొని రావాలి, పోవర్టీ ఎలా ఎలిమినేట్ చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా తగ్గించాలి, వీటిపైన మన ఫోకస్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఏంటి, యూఎస్ నుంచి కంపెనీస్ అనేవి కూడా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏంటి ఇండియాకి వస్తాయి, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి వస్తుంది. ఎందుకు, అక్కడ ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేస్తే ఫస్ట్ థింగ్ హ్యూమన్ రిసోర్స్ కాస్ట్లీ, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అయిపోయింది, హ్యూమన్ రిసోర్స్ కాస్ట్లీ అవుద్ది, ఒకటి వన్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్వైర్న్మెంట్, రిసోర్సెస్ అన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ డిప్లీట్ అయిపోతాయి అక్కడ. అందుకని ఏంటి, దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాయి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా, ఇండియానో చైనానో చూస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. దానివల్ల పొల్యూషన్ ఏమో మనకి, ప్రాఫిట్స్ ఏమో వాళ్ళకి. మనం ఏంటి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేస్తాం. అర్థమైందా మీకు? సో గ్రోత్ రేట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఇన్ఫ్లేషన్ మే ఎఫెక్ట్ ద స్టాక్ ప్రైస్. అండ్ అలాగే మాన్సూన్, వర్షాలు టైంకి రావడం రాకపోవడం, అవి కూడా ఏంటమ్మా విల్ ఎఫెక్ట్ ద స్టాక్ ప్రైసెస్. సో ఫండమెంటల్ అనాలిసిస్లో ఫస్ట్ వన్ ఏంటి, ఎకనామిక్ అనాలిసిస్. ఎకనామిక్ అనాలిసిస్లో ఏం చూస్తాం, ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎకనామిక్ అనాలిసిస్. దానిలో ఫస్ట్ వన్ గ్రోత్ రేట్స్ ఆఫ్ అ నేషనల్ ఇన్కమ్, గ్రోత్ రేట్స్ ఆఫ్ అ ఇండస్ట్రియల్ సెక్టర్, ఇన్ఫ్లేషన్ అండ్ మాన్సూన్. అర్థమైందా? ఓకే. సో ఎందుకని వర్షాలు టైంకి రాకపోతే స్టాక్ ప్రైస్ ఎఫెక్ట్ అవుతాయి అంటే, వర్షాలు టైంకి రాకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏంటి,
ఎఫెక్ట్ అవుతుంది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎఫెక్ట్ అయితే దాని రిలేటెడ్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. దాని రిలేటెడ్ మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్స్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ పర్చేసింగ్ పవర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇష్యూస్. అర్థమైందా? నెక్స్ట్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ఎకనామిక్ అనాలిసిస్. యాంటిసిపేటరీ సర్వే. యాంటిసిపేటరీ సర్వే అంటే సో సర్వేస్ హెల్ప్ ద ఇన్వెస్టర్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ అబౌట్ ద ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ఎకానమీ. సర్వేస్ ఆర్బీఐ సర్వే చేస్తూ ఉంటుంది, లేదా మూడీ, కొన్ని సర్వే ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో సర్వే చేస్తూ ఉంటారు. దట్ సర్వే విల్ హెల్ప్ ద ఇన్వెస్టర్ టు form an opinion about the future state of the economy, and it incorporates expert opinion on construction activities, expenditure on plant and machinery, levels of a inventory. So anticipatory surveys ఉంటాయి కదా. సో బై 2030 సో our Indian roads are becoming American roads అనో లేకపోతే ఇంకోటనో సర్వే దట్ విల్ హెల్ప్ ద ఇన్వెస్టర్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్. సో నితిన్ గడ్కరీ మొన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు, బై 2024 ఇండియన్ రోడ్స్ అన్ని కూడా అమెరికన్ రోడ్స్లో అయిపోతాయి. అవ్వడానికి ఛాన్స్ ఉంది, బికాజ్ హీఈస్ అన్ ఎఫిషియంట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకని మనకి ఫాస్ట్గా డెవలప్ అవుతుందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, అది మాత్రం అవుతూ వచ్చింది. సో ఫాస్ట్. నెక్స్ట్ పారామీటర్ ఇండికేటర్ అప్రోచ్. దీనిలో మనకి లీడింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి, అలాగే లాగింగ్ ఇండికేటర్స్, నెక్స్ట్ కోఇన్సిడెంటల్ indicators, roughly coincidental indicators. So techniques used in economic analysis lo first one anticipatory survey, second one barometer indicator approach, danlo leading indicators, next one endama lagging indicators. For example, innovation వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, మనం ఇన్నోవేటివ్ ఐడియా తీసుకోవడం వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది లాగింగ్ ఇండికేటర్, రఫ్లీ కోఇన్సిడెంటల్ indicators. Next, economic model building approach. ఓకే, దీని నుంచి వస్తే మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకునే దానికంటే మీరు ఒకసారి చదువుకోండి. ఎకనామిక్ మోడల్ బిల్డింగ్ అప్రోచ్, ఇవేంటమ్మా టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ఎకనామిక్ అనాలిసిస్. సో వీటిని మనం బై హార్ట్ చేయడమో లేదా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చదువుకోవడం కంటే కూడా జస్ట్ సో థియరీ బై హార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే యాంటిసిపేటరీ సర్వే తెలుసు మీకు, సర్వే చేస్తే ఏంటమ్మా సర్వేస్ చాలా వరకు ఇన్వెస్టర్కి హెల్ప్ చేస్తాయి టు ఫార్మ్ ద ఒపీనియన్. అలాగే లీడింగ్ ఇండికేటర్స్ కానీ లాగింగ్ ఇండికేటర్స్ కానీ రఫ్లీ కోఇన్సిడెంటల్ ఇండికేటర్స్. సో ఓకే, సో దే విల్ హెల్ప్ ద ఇన్వెస్టర్ టు అసెస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు మూవ్. ఓకే, వీళ్ళమ్మ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ఎకనామిక్ అనాలిసిస్. నెక్స్ట్ ఏంటమ్మా ఇండస్ట్రియల్ అనాలిసిస్. An assessment has to be made regarding all the conditions, factors relating to the demand of a particular product, cost structure of the industry, and other economic and governmental constraints on the same. So factors affecting ఏంటి? ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ తెలుసు కదా, గ్రోత్ ఫేజ్ ఉంటుంది, ఇనీషియల్ ఫేజ్, గ్రోత్ ఫేజ్, మెచ్యూర్డ్ అండ్ డిక్లైన్, అవునా కదా. సో డిక్లైన్ ఫేజ్ అంటే ఇంకా ప్రాఫిట్స్ ఏంటి డిక్రీజ్ అయిపోతాయి. సో డిమాండ్ సప్లై గ్యాప్, సప్లై ఎక్కువ ఉందనుకోండి ఆ ఇండస్ట్రీలో ఏంటి, సో డిమాండ్ తగ్గిపోద్ది, అవునా కదా. సో సప్లై ఒకవేళ తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏంటమ్మా అక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుంది, అవునా. సో బ్యారియర్స్ టు ఎంట్రీ, గవర్నమెంట్ యాటిట్యూడ్, గవర్నమెంట్ ఒకవేళ డిస్కరేజ్ చేస్తుంది అనుకోండి ఆ ఇండస్ట్రీని, అక్కడ గ్రోత్కి స్కోప్ చాలా తక్కువ. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అ కాంపిటీషన్ ఇన్ ద ఇండస్ట్రీ, కాంపిటీషన్ మరీ ఎక్కువ ఉందనుకోండి ప్రాఫిట్స్కి ఛాన్సెస్ చాలా తక్కువ. కాస్ట్ కండిషన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ, టెక్నాలజీ అండ్ రీసెర్చ్. సో టెక్నాలజీ అనేది టెక్నాలజికల్ అబ్సొలెసెన్స్ ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉంటే నీకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గూగుల్కి ఏంటమ్మా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంది, ఎప్పటికప్పుడు టెక్నాలజికల్గా ఏంటి అప్డేట్ డైనమిక్గా ఉంటుంది గూగుల్. బట్ వేరాజ్ చాలా కంపెనీస్, ఎగ్జాంపుల్ నోకియా అయిపోయింది, ఎందుకు రీజన్ ఏంటి, ఇట్ వాజ్ నాట్ డైనమిక్. సో జనరల్గా మొబైల్స్లో కానీ సాఫ్ట్వేర్స్లో కానీ ఏంటమ్మా అబ్సొలెసెన్స్ ఎక్కువ, అంటే అవుట్డేట్ అవుతాయి త్వరగా అవుట్డేట్ అవుతాయి. లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫేస్బుక్ ఎవరైనా యూజ్ చేస్తున్నారా, అయిపోయింది ఫేస్బుక్, ఇన్స్టాకి వచ్చారు, అవునా కదా. కొన్నాళ్ళకి ఇన్స్టా కూడా ఏంటి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్స్టా ఒకవేళ యూత్ని
ఓకే, అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలమ్మా, మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ని తీసుకొస్తూ ఉండాలి. క్లియరా? ఇదేంటమ్మా ఇండస్ట్రియల్ అనాలిసిస్. సో కొన్ని ఇండస్ట్రీస్లో ఏంటి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎగ్జాంపుల్కి సాఫ్ట్వేర్స్ కానీ ఫోన్స్ కానీ ఏంటమ్మా ఎప్పటికప్పుడు అప్డేట్, కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటేనే ఓకే అక్కడ ప్రాఫిట్స్ రావచ్చు. దే కెన్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్, అదర్వైజ్ ఏంటి కష్టం. నెక్స్ట్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ అనాలిసిస్. ఇండస్ట్రీ అనాలిసిస్లో టెక్నిక్స్ ఏం యూజ్ చేస్తాం, ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్, రిగ్రెషన్ అనాలిసిస్. సో అక్కడ ఏం చెప్పాం టెక్నిక్స్ ఎకనామిక్ అనాలిసిస్లో, యాంటిసిపేటరీ సర్వే, సో బారోమీటర్ ఇండికేటర్స్ ఏంటవి, లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్, అండ్ నెక్స్ట్ రఫ్లీ కోఇన్సిడెంటల్ ఇండికేటర్స్. నెక్స్ట్ ఎకనామిక్ బిల్డింగ్ అప్రోచ్. నెక్స్ట్ కంపెనీ అనాలిసిస్ అమ్మా. కంపెనీ అనాలిసిస్ అంటే సోల్లీ మన ఏ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంపెనీ సో ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్కి ఆ కంపెనీ నెట్వర్త్ ఎంత, బుక్ వాల్యూ ఎంత, నెట్వర్త్ కానీ బుక్ వాల్యూ కానీ ఎంత. సో క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఫండమెంటల్స్ అన్నీ కూడా చూస్తాం. అర్థమైందా? ఎక్స్ లిమిటెడ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నువ్వేం చేస్తావు, ఫస్ట్ ఎకనామిక్ అనాలిసిస్ చేయాలి, ఎక్స్ లిమిటెడ్ ఏ ఇండస్ట్రీలో ఉందో ఆ ఇండస్ట్రీ అనాలిసిస్ చేయాలి, అండ్ నెక్స్ట్ థర్డ్ కంపెనీ అనాలిసిస్ చేయాలి. కంపెనీ అనాలిసిస్ అండ్ నెట్వర్త్ కానీ, సోర్సెస్ అండ్ యూజెస్ ఆఫ్ ఫండ్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్, సైజ్ అండ్ ర్యాంకింగ్, వేరియస్ సెక్టర్స్లో వేరియస్ మ్యాగజైన్స్ అవి కూడా ర్యాంక్స్ ఇస్తుంటాయి కదా, సైజ్ అండ్ ర్యాంకింగ్, గ్రోత్ రికార్డ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ అంటే క్యాష్ ఫ్లో అనాలిసిస్, రేషియో అనాలిసిస్, క్యాష్ ఫ్లోస్ ఎలా జనరేట్ చేస్తుంది కంపెనీ, రేషియోస్ ఎలా ఉన్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయా లేదా, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, క్వాలిటీ ఆఫ్ అ మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్, రెగ్యులేషన్, ద లొకేషన్ అండ్ లేబర్ మేనేజ్మెంట్ రిలేషన్స్, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టాక్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏంటి, అలాగే మార్కెటబిలిటీ ఆఫ్ ద షేర్స్. మార్కెటబిలిటీ ఆఫ్ ద షేర్స్ అంటే షేర్ ప్రైస్ ఎక్కువ ఉన్న కొన్ని షేర్స్ ఏంటి సేల్ అవ్వవు, కొనరు, ట్రేడింగ్. సో మార్కెటబిలిటీ ఆఫ్ షేర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటమ్మా ఎఫెక్ట్ చేస్తాయి సెక్యూరిటీ ప్రైసెస్ని. సో ఇదేనమ్మా కంపెనీ అనాలిసిస్. టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ కంపెనీ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్, అండ్ నెక్స్ట్ డెసిషన్ ట్రీ అనాలిసిస్. దానికి ఏం చెప్పుకున్నాం మనం ఇండస్ట్రీ అనాలిసిస్కి, ఇన్పుట్ అవుట్పుట్ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటమ్మా రిగ్రెషన్. ఇక్కడ ఏంటమ్మా ట్రెండ్ అనాలిసిస్, కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్, డెసిషన్ ట్రీ అనాలిసిస్. సో టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ కంపెనీ అనాలిసిస్, ఫస్ట్ వన్ ఏంటమ్మా ట్రెండ్ అనాలిసిస్, నెక్స్ట్ కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్, డెసిషన్ ట్రీ అనాలిసిస్. సో ఇక్కడికి మనకేం కంప్లీట్ అయింది, ఫండమెంటల్ అనాలిసిస్ కంప్లీట్ అయింది. సో ఫండమెంటల్ అనాలిసిస్లో ఏమున్నాయి మనకి, ఫస్ట్ వన్ ఏంటి ఎకనామిక్ అనాలిసిస్, సెకండ్ వన్ ఏంటమ్మా ఇండస్ట్రీ అనాలిసిస్, థర్డ్ వన్ ఏంటి కంపెనీ అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటమ్మా లాస్ట్ వన్ టాపిక్ టెక్నికల్ అనాలిసిస్. చెప్పాను కదా టెక్నికల్ అనాలిసిస్ అంటే షార్ట్ టర్మ్ అమ్మ. ఇది నువ్వేం చేస్తావు, ప్రైస్ మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేయడం, ట్రెండ్ అనాలిసిస్ చేయడం, ప్రైస్ ఏ సీజన్లో ఇంక్రీజ్ అవుతుంది, ఏ సీజన్లో డిక్రీజ్ అవుతుంది, ప్రైస్ ఆఫ్ అ సెక్యూరిటీ. సో ట్రెండ్ అనాలిసిస్ చేయడం సింపుల్గా చెప్పాలంటే. ఇది దేనికి యూజ్ అవుద్ది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పట్లేదు, రివిజన్ క్లాస్ అని. అండ్ ఇంకోటి ఏంటి ఒక్క థియరీ క్వశ్చన్ రావచ్చు మనకి. సో దట్స్ వై ఏంటమ్మా ఇప్పుడు స్టార్టప్ ఫైనాన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్తో మీకు ఒక కాన్సెప్ట్ మొత్తం చెప్పేయచ్చు. దీనికి ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి, అంత టైం లేదు మనకి. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ is a method of a share price movement based on a study of price graphs, charts, on the assumption that share price trends are repetitive. That since investor psychology follows a certain pattern, what is seen to have happened before is likely to be repeated. So psychology అమ్మా. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఇన్వెస్టర్స్ సైకాలజీని స్టడీ చేయడం. ఎగ్జాంపుల్కి మనకి తెలిసింది కదా, జనవరి 1st మనం స్కూల్కి వెళ్తే ప్రతిరోజు స్కూల్కి వెళ్దాం, ఐడియా ఉందా మీకు? సో మన సైకాలజీ ఎలా ఉంటుంది, ఈ ఒకరోజు వెళ్తే మన ఇయర్ మొత్తం వెళ్ళిపోతాయి, ఒకరోజు చదివితే ఇయర్ మొత్తం చదువుతాం, ఇలాంటివి ఉన్నాయా లేదా?
లైక్ వైజ్ ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తాం, ప్రైస్ ట్రెండ్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ప్రైస్ ఇంక్రీజ్ అయింది, సో మళ్ళీ ఇయర్ ఇదే టైంకి ఈ టైంకి ఏంటమ్మా ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది, ఇట్లా ఉంటుంది. ఓకే, సో వాట్ ఈజ్ సీన్ హ్యావ్ హ్యాపెండ్ బిఫోర్ ఈజ్ లైక్లీ టు బి రిపీటెడ్. అజంప్షన్స్ ఏంటంటే ద మార్కెట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఈజ్ యాక్చువల్లీ డిపెండింగ్ ఆన్ ద సప్లై అండ్ డిమాండ్ ఫర్ అ స్టాక్. జనరల్గా అసలు మార్కెట్ వాల్యూ ఆఫ్ స్టాక్ దేనిపై డిపెండ్ అయి ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై. ఇది అజంప్షన్. సెకండ్ అజంప్షన్, ద సప్లై అండ్ డిమాండ్ ఈజ్ యాక్చువల్లీ గవర్న్డ్ బై సెవరల్ ఫ్యాక్టర్స్. సప్లై కానీ డిమాండ్ కానీ సెవరల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో న్యూస్ పైన డిపెండ్ అయి ఉండొచ్చు, అవునా కదా, లేదా గవర్నమెంట్ పాలసీ పైన డిపెండ్ అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ వాంటెడ్ టు ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, వెంటనే ఏమవుద్దమ్మా, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ అలాగే దానికి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ బ్యాటరీ తెలుసు కదా, ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ లీథియం ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీ కానీ లేదా లీథియం బ్యాటరీ ప్రొడ్యూస్ చేసే కంపెనీ షేర్స్ ప్రైస్ ఏమవుతాయి, వెంటనే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీకు తెలియదు ఏముంది. సో ద సప్లై అండ్ డిమాండ్ ఈజ్ యాక్చువల్లీ గవర్న్డ్ బై సెవరల్ ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్కి నితిన్ గడ్కరీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎథనాల్, పెట్రోల్ అండ్ డీజిల్కి సబ్స్టిట్యూట్ ఏంటి, ఎథనాల్ విల్ బి ప్రొడ్యూస్ ఫ్రమ్ షుగర్ కేన్, కార్న్, మేజ్. సో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ నుంచి ఎథనాల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆ న్యూస్ వచ్చిన వెంటనే ఏమైంది, షుగర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ షేర్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. అంటే సైకలాజికల్ ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తాడు, ఓకే ఎథనాల్ సబ్స్టిట్యూట్ కాబట్టి ఇంకా షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే దే వుడ్ బి ప్రొడ్యూసింగ్ ఎథనాల్. వీడేంటి కంపెనీ అనాలిసిస్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి అంత కెపాసిటీ ఉందా కంపెనీకి, అది చూడు. అదేనా, కంపెనీకి అంత ఫండ్స్ ఉన్నాయా, కంపెనీకి అంత స్టామినా ఉందా, ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉందా, ఇవన్నీ చూడకుండా ఏం చేస్తాడు, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఏం చేస్తాడమ్మా, షుగర్ స్టాక్ పర్చేస్ చేస్తాడు, రెన్యూగా షుగర్ స్టాక్ పర్చేస్ చేస్తాడు. అదేనా, అంటే సప్లై అండ్ డిమాండ్ విల్ బీ ఎఫెక్టెడ్ బై సెవరల్ ఫ్యాక్టర్స్. సో ప్రిన్సిపల్స్, ద మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్, ప్రైస్ మూవ్స్ ఇన్ ట్రెండ్స్. History tends to repeat itself. So theories in a technical analysis, చెప్పానుగా 3 theories ఉన్నాయి. Dow theory, ఏంటమ్మా, Dow theory. It was originated by Charles Dow, the founder of Dow Jones Company in late 19th century. ఎవరమ్మా, చార్లెస్ డౌ, the founder of a Dow Jones theory. The Dow Jones theory is based upon the movement of two indices constructed by Charles Dow. ఒకటేంటమ్మా, ఇండస్ట్రీ యావరేజ్, రెండోది ట్రాన్స్పోర్టేషన్ యావరేజ్. These averages reflect the aggregate impact of all kinds of information on the market. Thus the Dow theory purpose is to determine whether the market is, where the market is and where it is going. ఈ డౌ జోన్స్ థియరీ ఏంటమ్మా, పర్పస్ ఏంటి, టు డిటర్మైన్ వేర్ ద మార్కెట్ అసలు ఎక్కడ ఉంది అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్, అండ్ ఆల్దో నాట్ హౌ ఫార్ ఆర్ హై. The theory in practice states that if the cyclical swings of the stock market averages are successively higher and the successively lows are higher, then the market trend is up and a bullish market exists. ఏమన్నాడు అక్కడ పాయింట్, this theory in practice states that if the cyclical swings of the stock market averages are successively higher and the successive lows are higher, then the market trend is up and చిన్న మిస్టేక్ ఉంటుందమ్మా, ఒక్కసారి వీడియో పాజ్ చేయండి. థియరీస్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్ చూడనా, దానిలో ఫస్ట్ థియరీ డౌ థియరీ. మనకి థియరీస్ ఉన్నాయి, ఇవి రావడానికి ఎగ్జామ్లో ఛాన్సెస్ ఎక్కువ. డౌ థియరీ, నెక్స్ట్ ఎలియట్ వేవ్ థియరీ అండ్ ర్యాండమ్ వాక్ థియరీ. డౌ థియరీ చాలా సింపుల్ చెప్పాలంటే, ఇది ఫస్ట్ థియరీ టు ఎక్స్ప్లెయిన్ దట్ మార్కెట్ మూవ్స్ ఇన్ ట్రెండ్స్. చెప్పాను కదా, టెక్నికల్ అనాలిసిస్ అంటే మనం ఇక్కడ అజంప్షన్ ఏంటంటే మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్,
మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ సెక్యూరిటీ ప్రైస్. అంటే ఎగ్జాంపుల్కి కంపెనీ రిజల్ట్స్ కానీ, ప్రాఫిట్స్ కానీ, లేదా న్యూస్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ సెక్యూరిటీ ప్రైస్. కాబట్టి నువ్వు ఏదో రీసెర్చ్ చేస్తా, కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తా, పిఎండ్ఎల్ చూస్తాను, లేకపోతే ఇంకేదో రిపోర్ట్ చదువుతాను అంటే అది వేస్ట్ ఆఫ్ అవర్ టైం. కాబట్టి నువ్వేం చేయాలి, ప్రైస్ మూవ్మెంట్స్ని అబ్జర్వ్ చేయాలి అనేది ఈ థియరీస్. టెక్నికల్ అనాలిసిస్ బేసిక్ అజంప్షన్ ఏంటి, మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. మార్కెట్ ఆల్రెడీ అవన్నీ కన్సిడర్ చేసేసింది, నువ్వు వాటిని పక్కన పెట్టేసాయి. ఇప్పుడు నువ్వేం కన్సిడర్ చేయాలి, ఈవెన్ ఇన్వెస్టర్ సైకాలజీ కూడా మార్కెట్ కన్సిడర్ చేసేసింది. ఇప్పుడు నువ్వేం చేయాలి, మా ప్రైస్ మూవ్మెంట్స్ని స్టడీ చేయాలి. సో డౌ థియరీ, ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ బై చార్లెస్ డౌ, ద ఫౌండర్ ఆఫ్ అ డౌ జోన్స్ కంపెనీ ఇన్ ద లేట్ 19th century. చెప్పాను కదా, ఫస్ట్ థియరీ టు ఎక్స్ప్లెయిన్ దట్ ద మార్కెట్ మూవ్స్ ఇన్ ట్రెండ్స్. ట్రెండ్ ఫాలో అవుద్ది మార్కెట్. ద మూమెంట్స్ ఆఫ్ ద మార్కెట్ డివైడెడ్ ఇంటూ 3. సో డౌ థియరీ ప్రకారం ఏంటమ్మా, 3: ప్రైమరీ, సెకండరీ అండ్ మైనర్ ట్రెండ్. సో ప్రైమరీ ట్రెండ్ అనేది ఇది లాంగ్ టర్మ్. ప్రైమరీ ట్రెండ్ ఏంటమ్మా, లాంగ్ టర్మ్. ఇట్ లాస్ట్ ఫర్ అ లాంగ్ టర్మ్ పీరియడ్, మోర్ దాన్ 1 year. సో మోర్ దాన్ 1 year to 36 months. సెకండరీ అనేది ఇట్ విల్ బీ అపోజిట్ టు ద ప్రైమరీ. అంటే ప్రైమరీ ట్రెండ్ ఒకవేళ బుల్లిష్ అయితే సెకండరీ ఏంటమ్మా, ప్రైస్ విల్ డిక్రీజ్. అండ్ సెకండరీ అనేది విల్ లాస్ట్ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ అ మంత్స్. మైనర్ ట్రెండ్ అనేది డైలీ ఫ్లక్చువేషన్. ఇట్ లాస్ట్ ఫర్ నాట్ మోర్ దాన్ 2 weeks, అంటే లెస్ దాన్ 2 weeks అంతే. సో మైనర్ ట్రెండ్ అనేది ఏంటమ్మా, లెస్ దాన్ 2 weeks. అండ్ మైనర్ ట్రెండ్ విల్ బి అపోజిట్ టు సెకండరీ. అంటే సెకండరీ ట్రెండ్ ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అనుకోండి, మైనర్ ట్రెండ్ ఏంటి, ప్రైస్ డిక్రీజ్. సో ఏం చెప్తున్నాడు డౌ థియరీ ఏంటి, అరే బాబు నువ్వు ఇన్ఫర్మేషన్ బ్యాలెన్స్ షీట్ చూస్తా, పిఎండ్ఎల్ చూస్తా, అది వేస్ట్ ఆఫ్ అ టైం. సో యూ ప్లీజ్ అబ్జర్వ్ ద ప్రైస్ మూవ్మెంట్స్. దానిలో 3 trends ఉంటాయి, ప్రైమరీ ట్రెండ్, సెకండరీ ట్రెండ్, మైనర్ ట్రెండ్. ప్రైమరీ ట్రెండ్ అనేది లాస్ట్ ఫర్ లాంగ్ టర్మ్, సో మోర్ దాన్ 1 year అండ్ లెస్ దాన్ 36 months. సెకండరీ అనేది ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్. మైనర్ ట్రెండ్ అనేది లెస్ దాన్ 2 weeks. అండ్ ఇక్కడ ఈ ట్రెండ్స్లో కూడా 3 phases ఉంటాయి. ఒకటి అక్యూములేషన్, ఇంకోటి పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ పానిక్ ఫేజ్. సో అక్యూములేషన్ అంటే ట్రేడర్స్ విల్ స్టార్ట్ బయింగ్ ద స్టాక్ అక్యూములేషన్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్ ఏంటమ్మా, పబ్లిక్ పార్టిసిపేషన్. ఈవెన్ పబ్లిక్ విల్ జాయిన్ అండ్ విల్ స్టార్ట్ పర్చేజింగ్ ద షేర్స్. మీకు జనరల్గా కూడా అంతే కదా, స్టాక్ మార్కెట్లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ ముందు ఎవరు స్టార్ట్ చేస్తారు, స్టాక్ కొనడం ట్రేడర్స్ స్టార్ట్ చేస్తారు. అండ్ నెమ్మదిగా పబ్లిక్ పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకుని ట్రేడర్స్ బయటకు వస్తారు, లాస్ట్కి పబ్లిక్ బక్రా వస్తారు. తెలిసింది కదా మీకు. ఓకే, సో అక్యూములేషన్ ఏంటన్నా, అక్యూములేషన్ ఫేజ్లో ట్రేడర్స్ అందరూ కూడా ఏంటి, దే విల్ స్టార్ట్ పర్చేజింగ్ ద స్టాక్. పబ్లిక్ పార్టిసిపేషన్ సెకండ్ ఫేజ్. అండ్ థర్డ్ ఫేజ్ పానిక్ ఫేజ్. లార్జ్ స్కేల్లో బయింగ్ ఆర్ సెల్లింగ్ అవుతుంది, అక్కడ స్పెక్యులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి టైంలో ఇన్వెస్టర్ అనేవాడు ఏంటి, హీ విల్ బుక్ ద ప్రాఫిట్ అండ్ విల్ ఎగ్జిట్, బయటకు వచ్చేస్తాడు. అర్థమైందా, ఇదేంటమ్మా డౌ థియరీ. క్లియరా డౌ థియరీ? ఓకే, నెక్స్ట్ ఉండే ఎలియట్ వేవ్ థియరీ. మనకైతే 4 marksకి వస్తుంది. ఇదేదో ఇప్పుడు నేను చెప్పే నెక్స్ట్ 2-3 minutesలో ఈ కాన్సెప్ట్ వస్తుందంటే డౌట్. ఎందుకు, రీజన్ ఏంటి, ఇయర్స్ టుగెదర్ ఏం చేస్తారు, ఇయర్స్ మంత్స్ ఎలియట్ వేవ్ థియరీ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటారు చాలామంది బ్రోకర్స్ కానీ ట్రేడర్స్ కానీ. ఓకే, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎలియట్ వేవ్ థియరీ. అలాగే ఫస్ట్ వన్ ఏంటమ్మా, డౌ జోన్స్ థియరీ. నెక్స్ట్ ఎలియట్ వేవ్ థియరీ. టెక్నికల్ అనాలిసిస్లో ఉన్నాం మనం. టెక్నికల్ అనాలిసిస్లో థియరీస్ చూస్తున్నాం. డౌ జోన్స్ థియరీ, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఎలియట్ వేవ్ థియరీ. సో డౌ జోన్స్ థియరీ అది ఫస్ట్ థియరీ. సో మార్కెట్ మూవ్స్ ఇన్ ట్రెండ్స్ చెప్పాడు మనవాడు. సో దానిలో ఏం చెప్పాను, 3 చెప్పాను కదా. ఏంటి 3? ప్రైమరీ ట్రెండ్, సెకండరీ ట్రెండ్, మైనర్ ట్రెండ్. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాడు ఎలియట్ కూడా. సో ఎలియట్ వేవ్ థియరీ ఇన్స్పైర్డ్ బై ద డౌ థియరీ అండ్ బై అబ్జర్వేషన్ ఫౌండ్ త్రూ అవుట్ ద నేచర్. మనోడు ఏం చెప్తాడు, వేవ్ థియరీ ఎందుకు వచ్చిందంటే
ప్రైస్ మూమెంట్స్ అనేది వేవ్ లాగా, తెలుసు కదా వేవ్ అంటే ఏంటమ్మా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్. మనోడు కూడా అదే చెప్తాడు. ఎలియట్ ఫౌండ్ దట్ ద మార్కెట్ ఎగ్జిబిటెడ్ సర్టెన్ రిపీటెడ్ ప్యాటర్న్స్ ఆర్ వేవ్స్. రిపీటెడ్ ప్యాటర్న్స్ ఆర్ వేవ్స్ అంటే అప్ డౌన్ అండ్ మళ్ళీ అప్ అండ్ డౌన్. As per this theory, wave is the movement of a market price from one change in the direction to the next change in the same direction. These waves are resulted from buying and selling emerging from the demand and supply prices on the market. Obviously, the demand and supply will affect the purchases and selling of the stock. So, depending on the demand and supply prices, waves are generated in the price. And the demand and supply prices valla wave అనేది జనరేట్ అవుతుంది. అదేనా, సో డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి ప్రైస్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. సో సప్లై ఎక్కువ ఉంటే ప్రైస్ డిక్రీజ్ అవుద్ది. అందుకే కదా రైట్స్ ఇష్యూ అయినప్పుడు ప్రైస్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది. సో అలా వేవ్. సో డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై ప్రెజర్స్ వేవ్స్ ఆర్ జనరేటెడ్ ఇన్ ద ప్రైసెస్. అర్థమైందా పాయింట్ ఇది? డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై ప్రెజర్స్ వేవ్స్ ఆర్ జనరేటెడ్ ఇన్ ద ప్రైసెస్. యాజ్ పర్ దిస్ థియరీ, so waves can be classified into two parts, impulsive pattern and corrective pattern. Impulsive pattern అంటాం జనరల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అప్ మూవ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఇంపల్సివ్ ప్యాటర్న్. అప్ మూవ్ అవుతూ కరెక్ట్ చేసే ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, కరెక్టివ్ ప్యాటర్న్ అంటాం. కరెక్ట్ చేసే ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, కరెక్టివ్ ప్యాటర్న్ అంటాం. అమాంతం ఊరికే ఏంటమ్మా ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది, బట్ అంత ఉండకూడదు. సో మళ్ళీ ప్రైస్ ఏంటి, డౌన్ అయింది. ఆ ప్రైస్ డౌన్ అయిన ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటే మనం కరెక్టివ్ ప్యాటర్న్ అంటాం. ఓకే, ఇంపల్సివ్ ప్యాటర్న్ అండ్ కరెక్టివ్ ప్యాటర్న్. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంపల్సివ్ ప్యాటర్న్ అయితే మళ్ళీ ఇది డౌన్, కరెక్టివ్ ప్యాటర్న్. ఎగ్జాంపుల్కి ఇది ఇంపల్సివ్ అయితే ఇది ఏంటమ్మా, కరెక్టివ్. ఇంపల్సివ్, కరెక్టివ్, ఇలా చెప్తాం. ఓకే, అదే ఒకవేళ మనం కంప్లీట్ సైకిల్ తీసుకుంటే కనుక ఇది మొత్తం ఇంపల్సివ్ అవుతుంది, తర్వాత ఇది ఏమవుద్దమ్మా, కరెక్టివ్ ప్యాటర్న్ అవుతుంది. సో నేను రాసింది మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఎలియట్ వేవ్ థియరీ చెప్పాను కదా, మంత్. ఓకే, కొన్ని మంత్స్ ఇయర్స్ నేర్చుకుంటుంటారు ఎలియట్ వేవ్ థియరీ. సో ఫస్ట్ వన్ ఏంటి, డౌ థియరీ. సెకండ్ వన్ ఏంటమ్మా, ఎలియట్ వేవ్ థియరీ. ర్యాండమ్ వాక్ థియరీ, ఇది పర్సనల్గా నేను నమ్మే థియరీ, ర్యాండమ్ వాక్ థియరీ. మెనీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ బిలీవ్ దట్ స్టాక్ మార్కెట్ కెన్ నెవర్ బి ప్రిడిక్టెడ్. మనం ప్రిడిక్ట్ చేయలేం. డౌ థియరీ కానీ లేకపోతే ఎలియట్ వేవ్ థియరీ ఏం చెప్తున్నారు, మనం మార్కెట్ని ప్రిడిక్ట్ చేయవచ్చు బేస్డ్ ఆన్ ట్రెండ్. ఓకే, దే ఆర్ నాట్ రిజల్ట్ ఆఫ్ ఎనీ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ బట్ ఆర్ మియర్ స్టాటిస్టికల్ అప్ అండ్ డౌన్. దిస్ హైపోథెసిస్ నోన్ యాజ్ ర్యాండమ్ వాక్. ర్యాండమ్ వాక్ అంటే ఏంటమ్మా, ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్దో ఎప్పుడు డిక్రీజ్ అవుద్దో తెలియదు. Which states that the behavior of a stock market price is unpredictable. There is no relationship between the present price of the share and future price of a share. Present ఇప్పుడు 200 ఉంది కాబట్టి ఫ్యూచర్లో 250 అవుద్దని మనం చెప్పలేము. దీన్ని మరి ర్యాండమ్ వాక్ థియరీ. పర్సనలీ ఐ బిలీవ్ ఇన్ ర్యాండమ్ వాక్ థియరీ. The supporters of theory put out a simple argument. Price of a share in stock market can never be predicted. The reason is that the price trend are not result of any underlying factors. And next, there may be periodical ups or downs in share price, but no connection can be established. Periodical ups and downs ఉండొచ్చు, 2 successive peaks ఉండొచ్చు. 2 successive peaks అంటే ప్రైస్ హైక్ అయి ఉండొచ్చు, లేదా ట్రఫ్స్ ఉండొచ్చు, లో ప్రైస్ ఉండొచ్చు, బట్ కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేయలేము. అది సింపుల్గా తేల్చబడేశాడు ర్యాండమ్ వాక్ థియరీ. ఏంటమ్మా, price of a share in stock market can never be predicted. So personally I believe in random walk theory because Elliott wave theory కానీ Dow Jones theory కానీ ఒకవేళ అది సో ప్రాక్టికల్గా కరెక్టేనా అంటే ఓకే, అది నిజంగా కరెక్ట్ అయితే ఆ థియరీ నేర్చుకుని ఏంటి, ఇంకెవరు కూడా ఏంటి ఏ పని చేయరు, కూర్చొని ఏం చేస్తారు, అదే పనిగా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఏంటి earn చేయొచ్చు. సో పర్సనల్ ఐ బిలీవ్ ఇన్ ర్యాండమ్ వాక్ థియరీ. ఓకే, సో లాస్ట్ మార్కెట్ ఇండికేటర్స్. ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయమ్మా, 2 స్లైడ్స్. మార్కెట్ ఇండికేటర్స్. బ్రెత్ ఇండెక్స్. It is an index that covers all securities traded. It is computed by dividing the net advances or declines in the market by the number of
ఇష్యూస్ ట్రేడెడ్. సో బ్రెత్ ఇండెక్స్ అంటే ఏంటమ్మా, ఇట్ కవర్స్ all the securities. It is an index that covers all the securities traded. వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఎక్కువ ఉందనుకోండి, జనరల్గా ప్రైస్ ఏమవుద్దమ్మా, ఇంక్రీజ్ అవుద్ది. సో వాల్యూ ఆఫ్ అ షేర్స్ ట్రేడ్ ఇన్ ద మార్కెట్ ప్రొవైడ్స్ యూస్ఫుల్ క్లూస్. అంతే కదా, ఎక్కువ వాల్యూమ్ ట్రేడ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి, ఓకే, ఏ రైజింగ్ ఇండెక్స్ విత్ వాల్యూమ్ ఇంక్రీజింగ్ వుడ్ సిగ్నల్ బై బిహేవియర్ అండ్ వైస్ వర్సా. వాల్యూమ్ బాగా ఎక్కువ ఉందనుకోండి, రైజింగ్ ఇండెక్స్ విత్ వాల్యూమ్ ఇంక్రీజింగ్, దాని అర్థం ఏంటమ్మా, ఇండెక్స్ రైజ్ అవుతుంది, వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది, దాని అర్థం ఏంటి, అది బై బిహేవియర్, అందరూ పర్చేస్ చేస్తున్నారని అర్థం. అర్థమైందా? ఇండెక్స్ డౌన్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే సేల్ బిహేవియర్ ఉందని. కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ఇట్ ఈస్ యూజ్డ్ బై ద మార్కెట్ అనలిస్ట్ యాజ్ అ మెథడ్ ఆఫ్ అ ట్రేడింగ్ ఆర్ టైమింగ్ ఆఫ్ పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ అ స్టాక్. కాన్ఫిడెన్స్, సో రివీల్ హౌ విల్లింగ్ ద ఇన్వెస్టర్స్ ఆర్ టు టేక్ అ ఛాన్స్ ఇన్ ద మార్కెట్. కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అంటాం, కాన్ఫిడెన్స్ ఇండెక్స్. నెక్స్ట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటే కొన్ని సెక్యూరిటీస్ ఏమవుతాయంటే బుల్ మార్కెట్లో ఫాస్ట్గా గ్రో అవుతాయి, ఫాస్ట్గా గ్రో అవుతాయి. బట్ వేరాజ్ బేరిష్ మార్కెట్కి వచ్చేసరికి ప్రైస్ చాలా స్లోగా డిక్రీజ్ అవుతుంది. అంటే అది స్ట్రాంగ్ సెక్యూరిటీ ఏంటమ్మా, చాలా స్ట్రాంగ్ అని అర్థం. బుల్లిష్ మార్కెట్ అయితే ఏమవుద్దమ్మా, వేరే సెక్యూరిటీస్తో కంపేర్ చేస్తే కొన్ని సెక్యూరిటీస్ ఏమవుతాయి బుల్లిష్ మార్కెట్లో ఫాస్ట్గా రైజ్ అవుతాయి ప్రైసెస్. బట్ బేరిష్ మార్కెట్కి వచ్చేసరికి ఏమవుద్ది, ప్రైస్ స్లోగా రెడ్యూస్ అవుద్ది. దాన్ని మనం ఏమంటాం, రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటాం. మార్కెట్ ఇండికేటర్స్. నువ్వు జనరల్గా ఏం చేయాలి, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకని, బుల్లిష్ మార్కెట్ అయితే ప్రైస్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అయిపోద్ది ఫాస్ట్గా. అదే బేరిష్ మార్కెట్ అయినా పర్లేదు, ఎందుకు, ప్రైస్ చాలా స్లోగా డిక్రీజ్ అవుతుంది. ఆడ్ లాట్ థియరీ అంటే మెజారిటీ ఒపీనియన్కి అపోజిట్కి వెళ్తాం మనం, పాపులర్ ఒపీనియన్కి. అందరూ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే నువ్వేం చేస్తావు, ఆపోజిట్ పొజిషన్ తీసుకుంటావు. సో పాపులర్ ఒపీనియన్కి అగైనెస్ట్కి వెళ్తాం, దాన్ని మనం ఏమంటాం, ఆడ్ లాట్ థియరీ అంటాం. సో మార్కెట్ ఇండికేటర్స్ బ్రెత్ ఇండెక్స్, వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, కాన్ఫిడెన్స్ ఇండెక్స్, రిలేటివ్ స్ట్రెంగ్త్, ఆడ్ లాట్ థియరీ. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్కెట్ ఇండికేటర్స్ ఎగ్జామ్లో రావచ్చు, ఇంపార్టెంట్. సో 4 మార్క్స్. ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అమ్మా, మళ్ళీ అదే రిపీట్ అవుతుంటుంది. ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అజంప్షన్ ఏంటి, ఆల్ అవైలబుల్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫుల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ సెక్యూరిటీ ప్రైసెస్. Market discounts every information. This theory implies that no investor can consistently outperform the market. ఏ ఇన్వెస్టర్ కూడా కన్సిస్టెంట్గా మార్కెట్లో అవుట్ పర్ఫామ్ చేయలేడు, బికాస్ ఎవ్రీ స్టాక్ ఈజ్ అప్రోప్రియేట్లీ ప్రైస్డ్ బేస్డ్ ఆన్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. లెవెల్ ఆఫ్ మార్కెట్ ఎఫిషియన్సీ, వీక్ ఫామ్ ఎఫిషియన్సీ అంటే price reflect all information found in record of past prices and volumes. పాస్ట్ రికార్డ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏంటమ్మా, రిఫ్లెక్ట్ అవుతుంది ప్రైస్లో. సో ప్రైస్ రిఫ్లెక్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఫౌండ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ పాస్ట్ ప్రైసెస్ అండ్ వాల్యూమ్స్. దాన్ని మనం వీక్ ఫామ్ ఎఫిషియన్సీ అంటాం. సెమీ స్ట్రాంగ్ ఎఫిషియన్సీ అంటే price reflect not only information found in the record of past prices and volumes but also other publicly available information. కూడా రిఫ్లెక్ట్ అయితే దాన్ని ఏమంటాం, సెమీ స్ట్రాంగ్ ఎఫిషియన్సీ అంటాం. స్ట్రాంగ్ ఫామ్ ఎఫిషియన్సీ అని ఎప్పుడు అంటాం, పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయితే స్ట్రాంగ్ ఫామ్ ఎఫిషియన్సీ. సో ప్రైస్ రిఫ్లెక్ట్ ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా, వీక్ ఫామ్ ఎఫిషియన్సీ అండ్ ఓన్లీ పాస్ట్ ప్రైసెస్ ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. సెమీ స్ట్రాంగ్ అంటే పాస్ట్ ప్రైస్ అండ్ పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటమ్మా, స్ట్రాంగ్ ఫామ్ ఎఫిషియన్సీ అంటే పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్, మొత్తం కూడా ఏంటి రిఫ్లెక్ట్ అవుద్ది ప్రైస్లో. ఇవేంటమ్మా లెవెల్ ఆఫ్ అ మార్కెట్ ఎఫిషియన్సీ. సో దెర్ ఆర్ 3 levels ఆఫ్ అ మార్కెట్ ఎఫిషియన్సీ. ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ. ఛాలెంజెస్ ఏంటమ్మా, ఇన్ఫర్మేషన్ ఇన్యాడిక్వసీ. జనరల్గా ఏంటి ఇన్ఫర్మేషన్
ఈజ్ నెయిదర్ ఫ్రీలీ అవైలబుల్ నార్ ర్యాపిడ్లీ ట్రాన్స్మిటెడ్. ఇది అంటాం కానీ మనం ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటి నాట్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్మిటెడ్ టు ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఆబ్వియస్లీ మన దాకా ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే నో. దెర్ ఈస్ అ క్యాలిక్యులేటెడ్ అటెంప్ట్ బై మెనీ కంపెనీస్ టు సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేస్తాయి మెనీ కంపెనీస్. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్. నెక్స్ట్ irrational behavior. It is generally believed that investors rationality will ensure a close correspondence between market prices and intrinsic values. సో ఇన్వెస్టర్స్ ఏంటమ్మా ఇర్రేషనల్ బిహేవియర్ ఉంటుంది. జనరల్గా వాళ్ళు రేషనల్గా బిహేవ్ చేస్తారా అంటే ఆన్సర్ ఈజ్ నో. రేషనల్ అంటే రీజనబుల్ బిహేవియర్ ఉంటుందా అంటే రీజనబుల్ బిహేవియర్ ఉండదు. బట్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. అంటే దాని అర్థం ఏంటి, జనరల్గా ఇన్వెస్టర్ అనేవాడు రేషనల్గా బిహేవ్ చేయాలి, బట్ ఇన్ ప్రాక్టీస్ దే డోంట్, వాళ్ళలాగా బిహేవ్ చేయరు. సో మోనోపోలిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్. ఏ మార్కెట్ ఈజ్ రిగార్డ్ యాజ్ హైలీ కాంపిటేటివ్. No single buyer or seller is supposed to have a undue influence over prices. But in practice, powerful institutions, big operators will have a great influence over the market. ఇది నేను నమ్ముతాను, ఏదో నువ్వు నేను ఓకే చదువుకున్న థియరిటికల్గా మార్కెట్ ఈజ్ రిగార్డ్ యాజ్ హైలీ కాంపిటేటివ్ అని, నో సింగిల్ బయర్ ఆర్ అ సెల్లర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రైసెస్ అంటాం. కానీ ఇన్ రియాలిటీ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్, ఫుల్ డబ్బులు ఉన్నాయి అనుకోండి, హర్షద్ మెహతా స్కామ్ 1992 మూవీ చూసారు. ఫుల్ డబ్బులు ఉంటే ఏం చేయొచ్చు, మనం ఏదైనా ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ని అమాంత ఇంక్రీజ్ అయ్యేలా చేయొచ్చు. అవునా కదా. సో ఏసీసీ సిమెంట్స్ అలాగేగా జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కథలు. ఏవి కథలు? సో ఇన్వెస్టర్స్ రేషనల్గా బిహేవ్ చేస్తారు, ఇన్వెస్టర్స్ రేషనల్గా బిహేవ్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఫ్రీలీ అవైలబుల్ ఉండడం, అలాగే ఏంటమ్మా నో సింగిల్ సెల్లర్ ఆర్ బయర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రైసెస్ అనేది, ఇవన్నీ కూడా కథలు. ఇవన్నీ కూడా ఛాలెంజెస్ టు ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ. సో ఇన్ఫర్మేషన్ ఫ్రీలీ అవైలబుల్ ఉండదు, ఇన్వెస్టర్ రేషనల్గా బిహేవ్ చేయడు, మోనోపోలిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అర్థమైందా? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సెక్యూరిటీ అనాలిసిస్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేసాం. స్టడీ మెటీరియల్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిలో ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రాబ్లం మీరైతే ఒకసారి చూడండి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీకు అర్థం అవుద్ది, అట్లీస్ట్ మరీ కాన్సెప్ట్స్కి అర్థం కాకపోయినా ప్రాబ్లం అయితే అర్థం అవుతుంది. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎస్ఎఫ్ఎం, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మీరు ఒకసారి మళ్ళీ సెకండ్ రివిజన్ స్టార్ట్ చేయండి, వీడియో క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈ క్లాసెస్ సరిపోతాయి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు మళ్ళీ ఇంకా రీసెర్చ్ అది చేయకండి. అర్థమైందా? ఓకే. సో సెక్యూరిటీ అనాలిసిస్లో ఏం చూసామా మనం? ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, అండ్ నెక్స్ట్ ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ. ఫండమెంటల్ అనాలిసిస్లో ఎకనామిక్ అనాలిసిస్, ఇండస్ట్రీ అనాలిసిస్, కంపెనీ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్లో ఏం చూసాం మనం? అజంప్షన్స్ చూసాం, ప్రిన్సిపల్స్ చూసాం, థియరీస్ చూసాం. థియరీస్లో డౌ థియరీ, ఎలియట్ వేవ్ థియరీ, అండ్ నెక్స్ట్ ర్యాండమ్ వాక్ థియరీ, అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ. మార్కెట్ ఇండికేటర్స్ చూసాం మధ్యలో, మార్కెట్ ఇండికేటర్స్. ఓకే, అర్థమైందా? సో చార్టింగ్ టెక్నిక్స్ మనం చూడలేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో దట్స్ వై వీ హ్యావ్ నాట్ సీన్. క్లియర్ కదా? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎస్ఎఫ్ఎం. సో దయచేసి మీరు ఏంటమ్మా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం కాదు, ఐసీఏ స్టడీ మెటీరియల్ ఏదైతే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే చాలు. క్లాసెస్ వింటూ మీరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు కనుక నమ్మకం లేకపోతే క్లాసెస్ పైన ఒక్కసారి క్లాసెస్ అన్నీ మొత్తం వినేసి నేను చెప్పింది 100% గుడ్డిగా ఫాలో అయిపోయి పాస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఏదైనా ఒక్కటి ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామ్ రాయండి, సెల్ఫ్ ఎగ్జామ్. ఒక్కసారి ఎగ్జామ్ మీరు రాసి సజెస్టెడ్ ఆన్సర్స్తో కంపేర్ చేసుకోండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి. 60కి తక్కువ అయితే రావు. లేదు సార్ పాస్ ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కవర్ చేస్తుంటారంటారా? లేదా నేను ఐసీఏ స్టడీ మెటీరియల్ చెప్పాను, లేదు అలాగా సార్ కవర్ చేసి ఉంటారనిపిస్తే కనుక మీరు ఓకే మాక్ టెస్ట్ పేపర్ తీసుకుని ఐసీఏ స్టడీ మెటీరియల్ ఐసీఏ సైట్లో ఉన్న మాక్ టెస్ట్ పేపర్ తీసుకుని రాయండి. అర్థమైందా?
సో కాబట్టి మీరు ఏం చేస్తారమ్మా, మొత్తం క్లాసెస్ అన్నీ వినేసి ఆ తర్వాత ఏం చేస్తారు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి క్లాసెస్ యూజ్ అవుతున్నాయా లేదా చూసుకోండి. సో హార్డ్లీ మనకి ఏంటమ్మా 36 అవర్స్ కన్నా ఎక్కువ రాలేదు, 30 to 36 అవర్స్. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రివిజన్ మీరు ఒక 1 వీక్ షెడ్యూల్ వేసుకోండి. డైలీ 6 అవర్స్ క్లాస్ వినడం, ఒక 6 అవర్స్ ప్రాక్టీస్ చేయడం, అంటే డైలీ 12 అవర్స్ అయితే మళ్ళీ ఒక 1 వీక్లో ఎస్ఎఫ్ఎం కంప్లీట్ పర్ఫెక్షన్ వస్తుంది. అర్థమైందా? ఓకే. సో ఐ విల్ మేక్ ఎ వీడియో, సపరేట్ వీడియో హౌ టు ప్రిపేర్, ఓకే, సెకండ్ రివిజన్ ఎలా చేయాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్.